అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం C++ని కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. బై కంప్లీట్ ఐ మీన్ A to Z. ప్రతి కాన్సెప్ట్ కవర్ అవుతుంది. ప్రతి కాన్సెప్ట్ తర్వాత మీకు అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ వాటికి డీటెయిల్డ్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని మీరు కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు C++ మీద ఒక మంచి గ్రిప్ డెఫినెట్గా వస్తుంది. నా నుంచి మీకు కేవలం సింగిల్ రిక్వెస్ట్, ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. జస్ట్ గో టు ద ఛానల్. మీకు ఇలాంటి బోల్డ్ అంత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇంకా చాలా ఉంటుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 10K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ మన టాపిక్ ఇందాక చెప్పినట్లుగా ఇట్ ఈస్ ఇంట్రొడక్షన్ ఒకటి, ఓకే, అండ్ ఇన్స్టాలేషన్. ఓకే, సో ఈవెన్ బిఫోర్ ది ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏ విధంగా C++ని ఆ కోడ్ని మనం మన కంప్యూటర్లో రన్ చేయొచ్చు అని చెప్తాను. ఓకే, సో ఈ ఇన్స్టాలేషన్లో దెర్ ఆర్ 2 పార్ట్స్. చాలామంది ప్రస్తుతానికి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ లేకపోతే మొబైల్ ఫోన్లోనే వీడియో చూస్తారు అండ్ మొబైల్ ఫోన్లోనే కోడ్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ఆప్షన్ 1. ఆప్షన్ 2 ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉంటే. ఓకే, ఆప్షన్ 1 అయితే కనుక మీరు దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఐదర్ ఏదైనా కంపైలర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో రన్ చేయొచ్చు. ఆన్లైన్లో ఎలా రన్ చేస్తారు? ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో ఉంది, రీసెంట్గా నేను చేశాను. యూ కెన్ చెక్ దాట్. ఆర్ సింపుల్గా గూగుల్లోకి వెళ్ళండి అండ్ రన్ C++ అని టైప్ చేస్తే మీకు బోల్డ్ అనే ఆప్షన్స్ వస్తాయి. లెట్స్ టేక్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక ఆన్లైన్ ఐడి, ఆన్లైన్ కంపైలర్ వస్తుంది. దాంట్లో సింపుల్గా కోడ్ రాయండి అండ్ ఇఫ్ యూ రన్ ఇట్, దానికి సంబంధించిన అవుట్పుట్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ కోడ్ ఏంటి, ఎలా పనిచేస్తుంది ఇదంతా అవసరం లేదు, బట్ ఈ విధంగా ఆన్లైన్లో రన్ చేయొచ్చు. నేను పర్సనల్గా నా సిస్టంలో ఆబ్వియస్లీ ఒక 5-6 ఇయర్స్ నుంచి C++ కోడ్ చేయాలంటే వాడే ప్లాట్ఫామ్ డెవ్ C++. ఈ విధంగా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ఐడిఈ దట్ ఐ యూస్ అండ్ మీకు కూడా ఇదే కైండ్ ఆఫ్ ఐడిఈని సజెస్ట్ చేస్తాను. సో యూ క్యాన్ యూస్ దిస్ యాజ్ వెల్. సింపుల్గా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు, గో టు గూగుల్ అండ్ ఇక్కడ బేసిక్గా అగైన్ వాట్ డిడ్ ఐ సర్చ్, కెన్ వి రైట్ C ఇన్ డెవ్ C++. ఎందుకు సర్చ్ చేశానంటే చాలామంది ప్రీవియస్గా నేను C++ నేర్పించినప్పుడు ఈ విధంగా డెవ్ C++ వాడండి అన్నప్పుడు, అన్న దీంట్లో కేవలం C మాత్రమే ఆర్ C++ మాత్రమే రన్ చేయొచ్చా అంటే కాదు, యూ కెన్ రన్ బోత్ C అండ్ C++. సో Cకి అండ్ C++కి రెండిటికి మీరు ఈ కామన్ ఐడిని యూజ్ చేయొచ్చు. ఓకే, గ్రేట్. సో సింపుల్గా గూగుల్ సర్చ్లో డెవ్ C++ అని సెర్చ్ చేయండి అండ్ ఫస్ట్ వెబ్సైట్ విల్ బీ ఫ్రమ్ sourceforge.net. దాన్ని క్లిక్ చేయండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ డౌన్లోడ్. డౌన్లోడ్ అన్న వెంటనే మీకు exe ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ. 5 4 3 2 1 అది రాలేదు, బట్ 5 వచ్చింది. ఓకే, 4, లెట్ మీ సీ, 3 2 1 0. లెట్ సీ ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టింగ్. ఎస్. సో మీకు డెవ్ C++ ఆ యొక్క అప్లికేషన్ యొక్క exe ఫైల్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇట్ ఈస్ అబౌట్ 48.1 MB. సో మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి డౌన్లోడ్ కంప్లీట్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయాక దాన్ని కైండ్ ఆఫ్ సింపుల్గా నెక్స్ట్ అని చెప్పి అగ్రిమెంట్స్ చదివి యాక్సెప్ట్ చేసి జస్ట్ ఇన్స్టాల్ ఇట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ అప్లికేషన్. అండ్ ఇన్స్టాల్ అయిపోయాక ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో కోడ్ ఏ విధంగా చేయాలి అండ్ ఏ విధంగా ఫర్దర్గా రన్ చేయాలి అనేది రేపొద్దున ఇన్ ద ఫర్దర్ వీడియోస్ డిస్కస్ చేద్దాం. బట్ కమింగ్ టు ద టాపిక్ టుడే, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఇట్ ఈస్ ఇంట్రొడక్షన్. ఓకే, లెట్ మీ క్లియర్ మై స్క్రీన్. ఓకే, నౌ కమింగ్ టు ఇంట్రొడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ రాని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలంటే వాట్ ఈస్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ కోడ్ అండి. ఓకే, వాట్ ఈస్ కోడ్? కోడ్ అంటే బేసిక్గా ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ అంటే బేసిక్గా ఒక రకంగా
ఆర్డర్ అనొచ్చు ఆర్ కమాండ్ అనొచ్చు. ఓకే, సో ఈ ఆర్డర్ ఆర్ కమాండ్ ఏ విధంగా చేస్తాం? బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి చేస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడకుండా ఆర్డర్ ఆర్ కమాండ్ చేయలేమా? చేయొచ్చు, బట్ అది మన కంప్యూటర్కి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే బేసిక్గా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి ఆర్డర్ ఆర్ కమాండ్ విచ్ ఈస్ ఇన్స్ట్రక్షన్ రాస్తే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి రాసిన కోడ్ విచ్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆ కోడ్ కూడా డైరెక్ట్గా మీ యొక్క కంప్యూటర్కి అర్థం అవుతుందా అంటే అర్థం అవ్వదు. ఎందుకు? బికాస్ కంప్యూటర్ అంటే ఇన్ జనరల్ మీరు చూసే మానిటర్, మీరు చూసే కీబోర్డ్, మీరు చూసే మౌస్, మీరు చూసే CPU ఇదంతా కాదు. బేసిక్గా ఇన్ జనరల్ కంప్యూటర్ అంటే ద వన్ విచ్ కంప్యూట్స్, అంటే ద వన్ విచ్ క్యాల్కులేట్స్. ఏదైతే ఏ పార్ట్ అయితే బేసిక్గా ఏ యూనిట్ అయితే మన సిస్టంలో క్యాల్కులేట్ చేస్తుందో అది కంప్యూటర్. సో అదేంటి? CPU లోపల ఉండే ప్రాసెసర్. ఓకే, సో ఈ ప్రాసెసర్ ఎలా తయారు చేశారు? యూజింగ్ లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్కి ఏం తెలుసు? లాజిక్ గేట్స్ అంటే బేసిక్గా మీరు చదువుకుని ఉంటారు కదా 10th and 12th అండ్ గేట్, ఆర్ గేట్, ఈ విధంగా ఉంటాయి కదా. ఓకే, ఈ గేట్స్ వాడి ఈ ప్రాసెసర్ని తయారు చేశారు. ఓకే, ఈ గేట్స్కి ఏం తెలుసు? రెండు స్టేట్లు తెలుసు. అదేంటి? 0 volts అండ్ +5 volts. సో మనం కోడింగ్లో ఆర్ ప్రోగ్రామింగ్లో ఇన్ జనరల్ 0 voltsని 0 అంటాము, +5 voltsని 1 అంటాము. సో ప్రాసెసర్కి తెలిసిందల్లా 0s అండ్ 1s మాత్రమే. సో 0 0 1 0 0 0 1 0 ఈ విధంగానే ఏమైనా రాస్తే అది ప్రాసెసర్కి అర్థమవుతుంది. అందుకే మీరు సినిమాల్లో చూస్తే ఈ విధంగా 0s 1s వస్తూ ఉంటాయి స్క్రీన్ మీద కోడింగ్ అన్న వెంటనే. ఎందుకు? బికాస్ ప్రాసెసర్కి అర్థమయ్యేది కేవలం 0s అండ్ 1s. ఓకే, సో ఏం జరుగుతుందంటే మనం ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో, ఓకే, ఇట్ కెన్ బి ఎనీథింగ్, C అవ్వచ్చు, C++ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, C# అవ్వచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా వాడి మీరు కోడ్ చేస్తే ఆ కోడ్ డైరెక్ట్గా కంప్యూటర్ రన్ చేయదు. మరి అలా అన్నా అంటే ఏం లేదు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0s అండ్ 1స్లోకి మన యొక్క కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ని కన్వర్ట్ చేస్తాం. ఓకే, కన్వర్ట్ చేసిన ఈ 0s అండ్ 1స్ని మన కంప్యూటర్ రన్ చేస్తుంది. ఓకే, సో బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే ఎలా ఉంటుంది? బేసిక్గా ఇంగ్లీష్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు C++ రాకపోయినా ఇన్ జనరల్ C++ వాడి మీరు ఏదైనా స్టేట్మెంట్ని స్క్రీన్ మీద చూపించాలనుకుంటే మీరు సింపుల్గా cout, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షో వంశీ భవాని అని ఈ విధంగా నేను బేసిక్గా కోడ్ని రాస్తాను. దిస్ ఇస్ ద కోడ్. ఓకే, ఇప్పుడు ఇదేమవుద్దంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 0లోకి 1లోకి కన్వర్ట్ అయిపోతుంది. అదే మన కంప్యూటర్ రన్ చేస్తుంది. ఓకే, సో బేసిక్గా కన్వర్ట్ అవ్వాలంటే బేసిక్గా ప్రతి యూనిట్ని మనం సమ్ ఫార్మాట్లోకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ cout అంటే సో అండ్ సో వాల్యూ. ఓకే, ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ cout అంటే మేబీ 0010. ఓకే, ఈ సింబల్ అంటే మేబీ 1110. సో ఆ విధంగా దెర్ ఈస్ ఎన్కోడింగ్ అనమాట. ఓకే, ఇదంతా ఎగ్జాంపుల్ మాత్రమే, ఎగ్జాంపుల్ ఓన్లీ, నాట్ ద రియల్ వాల్యూస్. ఓకే, ఈ విధంగా ముందే ఎన్కోడింగ్స్ ఉంటాయి. సో దాన్ని వాడి బేసిక్గా మన కోడ్ 0s అండ్ 1స్లోకి కన్వర్ట్ అవుతుంది. బేసిక్గా ఈ కన్వర్షన్ జరగాలంటే వీ నీడ్ వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాల్డ్ కంపైలర్. సో ఈ కంపైలర్ అనే సాఫ్ట్వేర్ బేసిక్గా మన కోడ్ని 0s అండ్ 1స్లోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఈ 0s అండ్ 1s విచ్ ఆర్ ఎగ్జిక్యూటిబుల్ అంటారు. ఓకే, ఈ ఎగ్జిక్యూటిబుల్ని మన కంప్యూటర్ రన్ చేస్తుంది. నౌ బేసిక్గా ఇందాక మనం ఈ C++ సాఫ్ట్వేర్ డెవ్ C++, ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేస్తే ఏం డౌన్లోడ్ అయింది? exe ఫైల్. సో బేసిక్గా దిస్ ఈజ్ ఆల్సో అ ఫైల్ ఆఫ్ 0s అండ్ 1s ఓన్లీ. దీంట్లో కోడ్ ఏముండదు, ఇట్ ఈస్ ఓన్లీ ద బైనరీ. ఓకే, సో బైనరీ అంటే ఏంటి? బైనరీ అంటే బేసిక్గా 0s అండ్ 1స్లో రాయబడిన నంబర్. సో బేసిక్గా ఇఫ్ ఐఎమ్ సేయింగ్ 10, ఇదేంటి? డెసిమల్.
నేను 21 అంటున్నాను, ఇదేంటి 21 ఏంటి అలా వచ్చింది 21 అన్నాను, ఇదేంటి, ఇది అగైన్ డెసిమల్ నెంబర్. అదేవిధంగా జీరోస్ అండ్ వన్స్ వాడి నంబర్స్ని రాస్తే దాన్ని మనం బైనరీ నెంబర్ అంటాం. ఓకే, నేను చెప్పిన బేసిక్స్ అర్థం కాలేదు అంటే మేబీ మీరు అర్థం చేసుకునే లోపు నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ వినండి, క్లారిటీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి. బేసిక్గా మనం ప్రోగ్రామ్ రాస్తాం. ప్రోగ్రామ్ బేసిక్గా ఏం చేస్తామంటే కోడ్ రాస్తాం. కోడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆర్డర్స్ ఆర్ కమాండ్స్. ఓకే, వీటిని ఎలా రాస్తాం? యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ ఆబ్వియస్లీ రన్ అవ్వాలంటే జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ చేసేది కంపైలర్ అండ్ రన్ చేసేది మన కంప్యూటర్లో ఉన్న ప్రాసెసర్. ఓకే, నౌ బేసిక్గా డైరెక్ట్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్ ఎందుకు ఇవ్వకూడదు? బేసిక్గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు కావాలి? అవసరమా అంటే అవసరమే. బికాస్ ఇన్స్ట్రక్షన్స్ని డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా మీరు చెప్తే ఏమవుద్దంటే బేసిక్గా క్లారిటీ తగ్గిపోతుంది. నా ఇక్కడ ఏం చేసాం, మనం వంశీ భవానీని స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి కదా. సో దీన్ని నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడకుండా నార్మల్ తెలుగు ఆర్ నార్మల్ ఇంగ్లీష్లో చెప్తే దేర్ కెన్ బి లాట్ ఆఫ్ వేస్ ఆఫ్ సేయింగ్ దిస్. అంటే ప్లీజ్ షో వంశీ భవానీ ఆన్ స్క్రీన్, ప్లీజ్ ప్రింట్ వంశీ భవానీ ఆన్ స్క్రీన్, ప్రింట్ వంశీ భవానీ ఆన్ స్క్రీన్, షో వంశీ భవానీ ఆన్ స్క్రీన్, ఆర్ వాట్ ఎవర్ ఆర్ యూ కెన్ సే డిస్ప్లే వంశీ భవానీ ఆన్ స్క్రీన్. ఈ విధంగా రకరకాలుగా చెప్పచ్చు. రకరకాలుగా చెప్తే బేసిక్గా కంపైలర్ దాన్ని కన్వర్ట్ చేయలేదు. కాబట్టి వీ నీడ్ అ స్టాండర్డ్ ఫార్మాట్. కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని డిస్కవర్ చేశారు. అండ్ వన్ సచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ C++. ఓకే, సో బేసిక్గా మీకు సి లాంగ్వేజ్ వస్తే C++ బేసిక్గా దాంట్లో ఊప్స్ ఎడిషన్ మాత్రమే. సో ఈ సి లాంగ్వేజ్లో ఉన్న కాన్సెప్ట్స్ ప్లస్ ఊప్స్ ఈజ్ ఈక్వల్ టు C++. అదేంటన్నా నాకు సి లాంగ్వేజ్ రాదు, ఇప్పుడు నాకు C++ రాదా అంటే అలా అని నేను చెప్పను. బికాస్ ఈ యొక్క కోర్స్లో ఈ యొక్క 25 days ఛాలెంజ్లో మనం అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జ్ నుంచి విల్ గో టు ద 100% నాలెడ్జ్. కాబట్టి మీకు రాకపోయినా పర్లేదు సి, బికాస్ విల్ కవర్ దోస్ టాపిక్స్ అగైన్. గాట్ ఇట్? నౌ C++లోని ఫీచర్స్ ఏంటి? సో నా దృష్టిలో అగైన్ మీరు బుక్స్ చదివితే దాంట్లో రకరకాలు ఉంటాయి, అది కేవలం డెఫినేషన్ తప్ప దీనికి పనికిరాదు. సో C++లో నా దృష్టిలో ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ STL. ఓకే, వాట్ ఈజ్ STL? STL అంటే స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ. ఓకే, సో బేసిక్గా మనకి కావాల్సిన లాట్ ఆఫ్ కోడ్, లాట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, లాట్ ఆఫ్ అల్గోరిథమ్స్ ముందే ఇంప్లిమెంట్ చేసేసి కేవలం ఆ యొక్క స్పెసిఫిక్ డేటా స్ట్రక్చర్ ఆర్ అల్గోరిథమ్కి సంబంధించిన ఫంక్షన్ ఆర్ ఆ మాడ్యూల్ని యూస్ చేస్తే డైరెక్ట్గా కోడ్ మొత్తం రాయకుండా యూస్ చేయొచ్చు అనమాట. ఆ మాడ్యూల్స్ మొత్తం కూడా ఆర్ ఫంక్షన్స్ మొత్తం కూడా ఈ STL లైబ్రరీలో మనకి C++లో ముందే డిఫైన్ చేశారు. కాబట్టి వాటిని డైరెక్ట్గా కోడ్ చేయకుండా వాడేసుకోవచ్చు. నా వాట్ ఈజ్ డేటా స్ట్రక్చర్, వాట్ ఈజ్ అల్గోరిథమ్? సింపుల్. మనకి ప్రోగ్రామింగ్లో ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు, కోడ్ రాస్తున్నప్పుడు మనకి డేటాని టెంపరీగా ప్రోగ్రాంలో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ఈ విధంగా టెంపరీగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు స్టోర్ ఇట్ ఇన్ ద మెమరీ ఇన్ సమ్ ఆర్ ది అదర్ లాజికల్ వే. అంటే సింగిల్గానా, గ్రూప్స్గా అయితే ఏ విధంగా మెమరీలో స్టోర్ చేయాలి, వరుసగానా ఆర్ ఏదైనా కైండ్ ఆఫ్ ఫార్మాట్ ఫాలో అవ్వాలా, ఆల్ దాట్ ఈజ్ పార్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అల్గోరిథమ్స్ అంటే బేసిక్గా అల్గోరిథం అంటే ఏంటంటే అల్గోరిథం అనేది ఒక వే ఆఫ్ సాల్వింగ్ అనమాట. ఓకే, అంటే సింపుల్ అండి. లెట్స్ సే ఐ హ్యావ్ 1 + 2 + 3. ఓకే, 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయాలంటే నేను ఫస్ట్ 1 + 2 చేయొచ్చు, ఆ తర్వాత ఈ 3 వచ్చింది కదా దాన్ని 3తో యాడ్ చేసి 6 చేయొచ్చు. ఆర్ 1 + 2 + 3లో నేను దీన్ని ఫస్ట్ యాడ్ చేయొచ్చు, 5 అవుతుంది, అండ్ +1 దీన్ని యాడ్ చేసి 6 చేయొచ్చు. సో దీస్ ఆర్ 2 ways ఆఫ్ యాడింగ్ 3 నెంబర్స్. ఆ విధంగా డిఫరెంట్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ఆ ప్రాబ్లమ్ని మనం అల్గోరిథం అంటాం. గాట్ ఇట్? సో C++లో ఉన్న ఈ STL వల్ల మనం చాలా వాటికి చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్కి కోడ్ రాయకుండానే డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. అండ్ దాట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ కైండ్ ఆఫ్ నా యొక్క పర్స్పెక్టివ్లో. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మై పర్స్పెక్టివ్, నా ఉద్దేశంలో
దాట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఆ తర్వాత ఏంటంటే బేసిక్గా చాలామందికి సి ఆల్రెడీ వచ్చు, బికాజ్ సి అనేది ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ కాదు. ఓకే, కాబట్టి చాలామంది దీంతోనే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, కాబట్టి దీంట్లో కేవలం ఊప్స్ ఎడిషన్ మాత్రమే, కాబట్టి చాలామంది C++ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ప్రిఫరెన్స్ కూడా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోడింగ్ కాంపిటీషన్ ఉందనుకుంది, ఓకే, ఆ కోడింగ్ కాంపిటీషన్లో నేను పర్సనల్గా వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్ కాదు, జావా కాదు, ఇట్ ఈజ్ C++. ఫస్ట్ రీజన్, నాకు పర్సనల్గా బాగా ఇష్టం, అంటే నేను ఫస్ట్ నుంచి ఎక్కువగా వాడింది C++, దట్స్ ద రీజన్ 1. రీజన్ 2 STL, అండ్ రీజన్ 3 బేసిక్గా పైథాన్ కంటే C++ ఫాస్ట్. ఓకే, దీస్ ఆర్ ది 3 రీజన్స్ వై ఐ యూజ్ C++. ఓకే, అండ్ కమింగ్ టు బేసిక్గా దీంట్లో డిస్అడ్వాంటేజ్ ఒక రకంగా ఏంటంటే దిస్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, సో జావాలో మీరు ఉంటారు, ఇఫ్ యూ గో టు జావాలో మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటూ ఉంటాం, బట్ ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే మీరు విండోస్లో కంపైల్ చేసిన కోడ్ని వెళ్ళి లినక్స్ ఆర్ మ్యాక్లో రన్ చేయలేరు. ఓకే, దీంట్లో రన్ చేసిన దీంట్లో కంపైల్ చేసిన కోడ్ని. ఓకే, సో దాట్స్ ద కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్, బట్ దెన్ ఇట్స్ ఓకే బికాస్ వీ కెన్ యూస్ ద కోడ్, అగైన్ కంపైల్ ఇట్ ఆన్ లినక్స్, అగైన్ గెట్ ద కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూటిబుల్ బైనరీ సెపరేట్గా. ఓకే, వీ కెన్ డూ దట్. బట్ దీంట్లో కంపైల్ చేసింది ఆటోమేటిక్గా దీంట్లో అండ్ దీంట్లో పని చేసే అవకాశం లేదు. గాట్ ఇట్. అండ్ బేసిక్గా C++ ఈజ్ ఆల్సో కేస్ సెన్సిటివ్. అంటే ఏంటి, చాలా సింపుల్. ఇందాక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఎగ్జాంపుల్ ఏంటి, cout అని చెప్పి. సో ఈ coutని నేను అన్ని స్మాల్గా రాస్తేనే పని చేస్తుంది, అంతే తప్ప నేను C క్యాపిటల్ OU స్మాల్గా రాస్తే పని చేయదు, ఆర్ అన్ని క్యాపిటల్ రాసినా పని చేయదు, ఆర్ C స్మాల్ O స్మాల్ U క్యాపిటల్ T స్మాల్ అన్నా పని చేయదు, ఆర్ ఈ 3 స్మాల్ ఇది క్యాపిటల్ అన్నా పని చేయదు. ఏ విధంగా ఉందో ఆ విధంగానే రాయాలి. సో ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. సో C++ దృష్టిలో cout అండ్ cout ఈ రెండు డిఫరెంట్, కంప్లీట్గా డిఫరెంట్. గాట్ ఇట్. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫైనల్ కైండ్ ఆఫ్ మేజర్ కైండ్ ఆఫ్ ఏమనొచ్చు ఇంట్రొడక్టరీ పాయింట్ ఫర్ C++ ఈజ్ బేసిక్గా మీరు C++లో డైరెక్ట్గా మెమరీని యాక్సెస్ చేయొచ్చు, మెమరీ ఏ విధంగా వాడబడుతుందో కంట్రోల్ చేయొచ్చు, బికాస్ వీ హ్యావ్ ద కాన్సెప్ట్ కాల్డ్ పాయింటర్స్ ఇన్ C++. Cలో కూడా ఉంటుంది, సిమిలర్లీ వీ హ్యావ్ ఇట్ ఆన్ C++ ఆల్సో. ఓకే, సో ఈ పాయింటర్స్ని వాడి మెమరీ ఇన్ జనరల్ మన కంప్యూటర్లో ఉన్న మెమరీలో స్టోర్ అయ్యే డేటాకి సంబంధించిన ఆ మెమరీ లొకేషన్తో కూడా వీ కెన్ కైండ్ ఆఫ్ కంట్రోల్ అండ్ హ్యాండిల్ ద వే ఇట్స్ బీయింగ్ యూస్డ్. ఓకే, దట్ ఈస్ అగైన్ అడ్వాంటేజ్ అనొచ్చు. అండ్ కొన్ని లాంగ్వేజెస్లో దాన్ని యూజ్ చేయరు, యూజ్ చేయకపోయినా అడ్వాంటేజ్ అంటారు. సో బేసిక్గా ఇట్స్ ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డెవలపర్ థాట్ ప్రాసెస్. కొంతమంది కావాలనుకుంటే C++ వాడతారు, వద్దు అనుకుంటే దే యూస్ ద అదర్ లాంగ్వేజెస్, బికాస్ కొన్ని లాంగ్వేజెస్లో వీ డోంట్ హ్యావ్ పాయింటర్స్. గాట్ ఇట్. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ ప్రోగ్రామ్ ఇన్ C++. ఓకే, అండ్ నిన్న కమెంట్స్లో ఎక్కువగా అడిగిన కమెంట్ ఏంటంటే C లాంగ్వేజ్ రాకపోతే C++ రాదా, ఆర్ ముందుగా డెఫినెట్గా C లాంగ్వేజ్ నేర్చుకోవాలా? ద ఆన్సర్ ఈజ్ నో. మీరు కేవలం ఈ C++ సిరీస్ని ఫాలో అయినా, ఈ 25 days ఎవ్రీ డే ఈ వీడియోస్ని వాచ్ చేసి అసైన్మెంట్స్ కంప్లీట్ చేసిన మీరు C++ని కంప్లీట్గా నేర్చుకుంటారు. అండ్ ఆబ్వియస్లీ C++ వస్తే ఆ తర్వాత C లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 days అంతే. ఓకేనా, గ్రేట్. సో కమింగ్ టు ద అసైన్మెంట్ yesterday, which of the following is an example of weakly typed language? The answer is JavaScript. ఎందుకంటే ఆబ్వియస్లీ మీలో చాలామందికి ఆన్సర్ తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఆన్సర్ JavaScript అనమాట. బికాస్ వీక్లీ టైప్డ్. ఓకే, వీక్లీ టైప్డ్ అంటే ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డేటా టైప్స్ ఉంటాయి. వాట్ ఆర్ దీస్? సో బేసిక్గా ఎలాగైతే మనకి కిరాణా షాప్ నుంచి ఐటమ్స్ తెచ్చుకున్నాక షుగర్కి ఒక సెపరేట్ డబ్బా,
ఓకే, రైస్కి ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ పెద్ద కంటైనర్, ఓకే, ఆయిల్కి ఒక సెపరేట్ బాటిల్, ఆ విధంగా రకరకాల కంటైనర్స్ ఉంటాయి కదా బేస్డ్ ఆన్ ది ఐటమ్. సో అదేవిధంగా బేస్డ్ ఆన్ ది డేటా, అది నంబరా, డెసిమల్ నంబరా, ఆర్ లేకపోతే ఈజ్ ఇట్ అ క్యారెక్టర్. అంటే లెట్స్ సే ఐ వాంట్ టు హ్యావ్ డేటా 1 2 3 3.14 4.16 అండ్ A B C. ఈ మూడు కూడా దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. ఇవేమో నంబర్స్, ఇవేమో డెసిమల్ నంబర్స్, ఇవేమో క్యారెక్టర్స్. అవునా? సో బేసిక్గా బేస్డ్ ఆన్ ద టైప్ వీ హ్యావ్ సెపరేట్ డేటా టైప్స్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మీరు వేరియబుల్స్ని, అంటే విల్ డిస్కస్ అబౌట్ అగైన్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ ఐ థింక్ డే 4. బట్ ప్రస్తుతానికి మీకు తెలియవలసింది ఏంటంటే ఇన్ స్ట్రిక్ట్లీ టైప్డ్ లాంగ్వేజెస్ మనం బేసిక్గా ఈ యొక్క డేటాని క్రియేట్ చేస్తున్నప్పుడు దాని టైప్ ఏంటి అని చెప్తాం. బట్ వీక్లీ టైప్లో మనం డేటాని కైండ్ ఆఫ్ వాడుకుంటున్నప్పుడు, క్రియేట్ చేస్తున్నప్పుడు దాని టైప్ ఏంటి అని చెప్పి చెప్పాం. సో జావా స్క్రిప్ట్లో కూడా మనం బేసిక్గా డేటాని క్రియేట్ చేస్తున్నప్పుడు ఎలిమెంట్స్ని దాని యొక్క టైప్ ఏంటి అనేది స్పెసిఫై చేయం, ఆటోమేటిక్గా జావా స్క్రిప్టే చూసుకుంటుంది. ఓకే, సో దే ఆర్ కాల్డ్ వీక్లీ టైప్డ్. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బేసిక్గా ఆ యొక్క డేటా యొక్క టైప్ని దానికదే గెస్ చేసుకునేది కేవలం జావా స్క్రిప్ట్ మాత్రమే. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ వీక్లీ టైప్డ్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ టుడే. టాపిక్ ఏంటి? టాపిక్ ఈజ్ ఇందాక చెప్పినట్లుగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ ప్రోగ్రామ్ ఇన్ C++. అంటే C++లో మీరు ప్రోగ్రామ్ రాయాలంటే మినిమం రాయవలసింది ఏంటి అండ్ అది ఎందుకు రాస్తాం. ఓకే, సో C++లో టు రైట్ అ ప్రోగ్రామ్ బేసిక్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ అని రాయాలి. ఆ తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ std అని రాయాలి. ఆ తర్వాత సెమీకోలన్ పెట్టాలి. ఆ తర్వాత ఇంట్ మెయిన్ అని రాసి ఈ విధంగా బ్రాకెట్స్ పెట్టాలి. ఆ తర్వాత ఈ విధంగా కర్లీ బ్రేసెస్, అండ్ ఈ కర్లీ బ్రేసెస్కి జస్ట్ పైన రిటర్న్ 0. ఓకే, ఇక్కడ మిగతా కోడ్. దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఓకే అన్న, రాసేసావు బాగానే ఉంది, బట్ ఎందుకు రాస్తున్నాం? దట్స్ ఇంపార్టెంట్ కదా. ఎస్, సో ఈ ఫస్ట్ లైన్ ఉంది చూసారా? ఓకే, ఈ ఫస్ట్ లైన్ని మనం ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం IO స్ట్రీమ్ అనేది ఇట్స్ అ లైబ్రరీ ఫైల్. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా హ్యాష్ ఇంక్లూడ్ అనే ఈ యొక్క సింటాక్స్ వాడి ఈ యొక్క యాంగులర్ బ్రాకెట్స్ లోపల ఉన్న ఈ యొక్క ఫైల్ని ఈ ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయమంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ IO స్ట్రీమ్ అనే ఫైల్ లోపల ఓకే బోల్డ్ అన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఆల్రెడీ. ఓకే, అండ్ దాంట్లో మెయిన్ ఏంటంటే ఆబ్వియస్లీ IO స్ట్రీమ్ కాబట్టి ద మెయిన్ ఈజ్ IO. I అంటే ఏమో ఇన్పుట్, అండ్ O అంటే ఏమో అవుట్పుట్. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి కావాల్సిన ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా ఈ యొక్క లైబ్రరీ ఫైల్లో ఉంటాయి. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఆ యొక్క ఫంక్షనాలిటీస్ అన్నిటినీ బేసిక్గా ఈ యొక్క ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయి, సో దాట్ నేను ఈ ప్రోగ్రాంలో వాటిని వాడుకోగలను. వాటిని వాడుకోవాలంటే ముందుగా తెచ్చుకోవాలి కాబట్టి ఈ లైన్ని వాడి ఆ యొక్క ఫంక్షనాలిటీస్ని, ఈ ఫైల్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని దీంట్లోకి తెచ్చుకుంటాం. గాట్ ఇట్? సో లైన్ నెంబర్ 1 ఈజ్ క్లియర్. వాట్ అబౌట్ లైన్ నెంబర్ 2? ఇదేంటి? సో యూజింగ్ నేమ్ స్పేస్ std. సో బేసిక్గా దీని మీనింగ్ ఏంటంటే std అంటే స్టాండర్డ్ అనే నేమ్ స్పేస్ని వాడుకుందాం. అర్థమైందా? ఏం అర్థం కాలేదు తెలుసు. సో బేసిక్గా దీని మీనింగ్ ఏంటంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఓకే వెన్ C++ వాజ్ నాట్ స్టాండర్డైజ్డ్, అప్పుడు
బేసిక్గా ఫస్ట్ లైన్ యూస్ టు బి హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ డాట్ హెచ్ అని చెప్పి ఉండేది. ఎందుకు? బేసిక్గా ఆబ్వియస్లీ ఫైల్ తర్వాత డాట్ పెట్టి అని రాస్తుందని మీనింగ్ ఏంటి? దట్స్ ద ఫార్మాట్. సో మీకు గుర్తుంటే ఆర్ మీరు చూసుంటే పీడిఎఫ్ ఫైల్స్కి ఏమంటుంది? సమ్ ఫైల్ నేమ్ డాట్ పీడిఎఫ్ కదా. సిమిలర్లీ ఫర్ మేబీ DOC files we have file name dot .doc, or for images some file name dot .png కదా. అదేవిధంగా ఇక్కడ డాట్ హెచ్ అంటే బేసిక్గా హెడర్ ఫైల్ అని అర్థం. ఓకే, సో ఇదివరకు ఈ విధంగా హెడర్ ఫైల్స్ కాన్సెప్ట్ వాడి ఓకే ఈ యొక్క ఫైల్ని ఇంక్లూడ్ చేసేవారు. ఓకే, బట్ C++ స్టాండర్డైజ్ అయ్యాక మనం హెడర్ ఫైల్ నొటేషన్ వాడట్లేదు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ టుడే మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే దాంట్లో మీకు ఈ విధంగానే రాసి చూపిస్తారు. ఓకే, బట్ ఇవాళ మీరు సేమ్ దీన్నే VS కోడ్ ఆర్ ఎనీ ఎడిటర్స్లో ట్రై చేస్తే ఓకే యూ విల్ గెట్ ఎర్రర్, పని చేయదు. సో దట్ ఈస్ నౌ డెప్రికేటెడ్ ఒక రకంగా. సో ఇప్పుడు మనం నేమ్ స్పేసెస్ వాడుతున్నాం. సో బేసిక్గా నేమ్ స్పేస్ అనేది ఎందుకు వాడతారంటే ఒకే ఎంటిటీకి ఓకే ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే నౌ లెట్స్ సే ఐ హ్యావ్ వేరియబుల్. ఓకే, అంటే డేటా ఎలిమెంట్ ఉంది, నేను క్రియేట్ చేశాను, దాన్ని వాడుకుంటున్నాను. ఓకే, సో దాన్ని వాడుకుంటున్నప్పుడు ఆ పేరుతో లెట్స్ సే ఎక్స్ అనే డేటా ఎలిమెంట్ని క్రియేట్ చేశాను. సో ఆ మొత్తం ప్రోగ్రాంలో ఎక్స్ పేరుతో కేవలం ఒకటే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? బేసిక్గా మీరు ఎక్స్ అనే పేరుని వాడితే దేన్ని వాడుతున్నారు అనే కన్ఫ్యూజన్ వస్తుంది. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ప్రోగ్రాంలో దేనికైనా పేరుని పెడితే ఆ పేరుతో కేవలం ఒకే ఒక ఎంటిటీ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? బేసిక్గా కన్ఫ్యూజన్ ఉంటుంది, బేసిక్గా దేన్ని వాడాలి అని చెప్పి. కాబట్టి వీ విల్ నాట్ యూజ్ ఇట్. అండ్ మీ కంపైలర్ కూడా బేసిక్గా ఆ విధంగా చేయొద్దని చెప్పి ఇట్ విల్ త్రో యూ అ ఎర్రర్. ఓకే, సో బేసిక్గా దాన్ని అవాయిడ్ చేసేందుకు నేమ్ స్పేసెస్ని ఇంక్లూడ్ చేశారు. సో ఈ నేమ్ స్పేస్ డొమైన్ లోపల మనం దేన్నైతే వాడుకుంటామో ఓకే దాంట్లో ఉన్న డిఫైన్ చేసిన ఎంటిటీస్ మాత్రమే వాడుకోగలం. లెట్స్ సే దెర్ ఇస్ అ నేమ్ స్పేస్ మేబీ N1. ఓకే, సో ఈ నేమ్ స్పేస్ క్రియేట్ చేశాక దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3-4 ఎంటిటీస్ని అగైన్ స్పెసిఫై చేశారు. ఓకే, సో ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక నేమ్ స్పేస్ N2 అనేది క్రియేట్ చేశారు అండ్ దాని లోపల అగైన్ యూ హ్యావ్ రిటన్ ఆర్ డిఫైన్డ్ ఫ్యూ ఎంటిటీస్. ఓకే, ఈ ఎంటిటీస్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అన్నా అంటే విల్ డిస్కస్ అబౌట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ డే 4, బట్ ప్రస్తుతానికి థింక్ దెమ్ ఆఫ్ ఎనీ కంటైనర్స్. ఓకే, సో N2లో మళ్ళీ కొన్ని క్రియేట్ చేసాం. లెట్స్ సే దీంట్లో పేర్లు ABC అండ్ దీంట్లో కూడా మేబీ ఇట్ ఈస్ UA అండ్ V. ఓకే, ఏ కామన్గా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే వాడుకుంటున్నప్పుడు యూజింగ్ నేమ్ స్పేస్ ఓకే యూజింగ్ నేమ్ స్పేస్ N1 అని పెట్టి కైండ్ ఆఫ్ యూజ్ చేస్తే ఏని, దట్ మీన్స్ యూఆర్ యూజింగ్ దిస్ ఏ. ఓకే, లెట్స్ సే N2 అని పెట్టి ఏని వాడితే యూఆర్ యూజింగ్ దిస్ ఏ. సో ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా ఈ స్టాండర్డ్ నేమ్ స్పేస్లో ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షనాలిటీసే వాడుకోవాలి అని చెప్పడానికి మనం ఈ విధంగా యూజింగ్ నేమ్ స్పేస్ STD యూజింగ్ నేమ్ స్పేస్ స్టాండర్డ్ అనేది కైండ్ ఆఫ్ డిఫైన్ చేస్తాం. అండ్ ఈ స్టాండర్డ్ని కైండ్ ఆఫ్ ఎవరు డిఫైన్ చేశారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసినప్పుడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫైల్స్ లోపలే ఓకే ఎలాగైతే ఈ IO స్ట్రీమ్ ఆల్రెడీ క్రియేట్ చేసి మనకి ఇన్స్టాల్ చేసినప్పుడే వచ్చేస్తుందో అదేవిధంగా ఇది కూడా వచ్చేస్తుంది. గాట్ ఇట్? ఇక్కడ దాకా అర్థమైందా? సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఓన్లీ ద ఫస్ట్ 2 లైన్స్. ఓకే, వాట్ అబౌట్ ఇంట్ మెయిన్ అండ్ రిటర్న్ 0 అండ్ ఈ బ్రాకెట్స్ ఏంటి? సో అగైన్ దేర్ ఈస్ అ కాన్సెప్ట్ ఇన్ C++ కాల్డ్ ఫంక్షన్స్. ఓకే, ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. బట్ ప్రస్తుతానికి జస్ట్ టు ఎక్స్ప్లెయిన్, ఇక్కడ మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, సో మెయిన్ అనేది ఒక ఫంక్షన్ యొక్క పేరు. ఇంట్ అనేది ఇట్స్ కాల్డ్ రిటర్న్ టైప్. ఇక్కడ రిటర్న్ 0 అనేది ఇట్ ఈస్ ద వాల్యూ రిటర్న్డ్ బై దిస్ ఫంక్షన్. ఓకే, సో ఇవన్నీ ఏంటి? రిటర్న్ టైప్ ఏంటి, వాల్యూ రిటర్న్ ఏంటి, ఫంక్షన్ నేమ్ ఏంటి? సో వీ హ్యావ్ ఇంట్ మెయిన్ బ్రాకెట్ కర్లీ బ్రేసెస్ అండ్ రిటర్న్ 0 కదా. సో నేనేమంటానంటే ప్రస్తుతానికి
మీరు యాజ్ ఇట్ ఈజ్ ఈ యొక్క సింటాక్స్ని ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఇంట్ అంటే ఏంటి, ఈ రిటర్న్ జీరో అంటే ఏంటి, ఈ బ్రాకెట్స్ మీనింగ్ ఏంటి, ఈ పారాంథసిస్ ఏంటి, ఇదంతా కూడా మనం ఫంక్షన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు క్లారిటీగా డిస్కస్ చేస్తాం. బట్ బ్రీఫ్గా చెప్పాలంటే వెనెవర్ యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ వెనెవర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ C++ ప్రోగ్రామ్, ఓకే, మీ యొక్క ఓఎస్ బేసిక్గా ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రోగ్రాంలో బోల్డ్ అని లైన్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కడి నుంచి మీ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అనేది చెప్పడానికి మనం ఈ విధంగా మెయిన్ ఫంక్షన్ అంటాం. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్గా ఈ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేసి ఈ మెయిన్ ఫంక్షన్ నుంచే తన యొక్క ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తుంది. సో ఈ మెయిన్ ఫంక్షన్ ఈ యొక్క బ్రాకెట్స్ లోపల, సో ఈ రెండు బ్రాకెట్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, దాని లోపల ఉన్న ఫస్ట్ లైనే మన ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అయ్యే ఫస్ట్ లైన్, సెకండ్ లైనే మన ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అయ్యే సెకండ్ లైన్. అర్థమైందా? ఆ విధంగా. నా వాట్ ఈజ్ రిటర్న్ జీరో, బేసిక్గా ఈ మెయిన్ ఫంక్షన్ని ఎవరు కాల్ చేస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్కి మన యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందా అవ్వలేదా అనేది బేసిక్గా చెప్పాలి అనుకుంటే మనం ఈ విధంగా రిటర్న్ జీరో అంటాం అనమాట. సో ఓఎస్కి జీరో అనే వాల్యూ వచ్చిన వెంటనే ఓఎస్ అమ్మయ్య ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది అని చెప్పి బేసిక్గా అక్కడతో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది. ఓకే, సో జస్ట్ టు మేక్ ఓఎస్ అవేర్ దాట్ మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా టర్మినేట్ అయ్యింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అని చెప్పడానికి ఈ విధంగా రిటర్న్ జీరో అంటూ ఉంటాం. సో మనం రిటర్న్ చేస్తుంది ఏంటి, జీరో అనే వాల్యూ. కాబట్టి ఇక్కడ ఇంట్ అని పెడతాం, అంటే నేను రిటర్న్ చేస్తుంది ఒక ఇంటీజర్ అని చెప్పడానికి. అర్థమైందా? సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇట్. ఆబ్వియస్లీ అర్థం కాకపోయి ఉండొచ్చు కూడా, బికాస్ మీకు ఇంకా ఫంక్షన్స్ అంటే ఏంటో తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అర్థమైతే గ్రేట్, అర్థం కాకపోతే ఇంకొకసారి అర్థం చేసుకోవడానికి వెనక్కి వెళ్ళి ట్రై చేయండి. లేకపోయినా పర్లే, వీ విల్ ఎనీవేస్ డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్ ఇన్ అవర్ ఫర్దర్ వీడియోస్. ఓకే, సో బేసిక్గా let us try to kind of write the same basic program in the IDE. సో మీరు సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, హ్యాష్ ఇంక్లూడ్ IO_stream యూజింగ్ నేమ్ స్పేస్ std. ఆ తర్వాత మీకు ఎన్ని లైన్స్ ఆఫ్ స్పేస్ వదిలేయాలనుకుంటే అన్ని లైన్స్ ఆఫ్ స్పేస్ వదిలేయచ్చు. బేసిక్గా C++ మీ యొక్క వైట్ స్పేస్ కానివ్వండి ఆర్ ఎక్స్ట్రా లైన్స్ కానివ్వండి, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఆటోమేటిక్గా వాటిని ఇగ్నోర్ చేస్తుంది, పట్టించుకోదు. ఓకే, సో మీరు ఎన్ని లైన్స్ వదిలినా ఇట్ ఈస్ ద సేమ్. ఓకే, సో ఇంట్ మెయిన్ అండ్ ఈ విధంగా బ్రాకెట్స్ రిటర్న్ జీరో. ఓకే, ఈ విధంగా రాసి ఇక్కడ కోడ్ రాసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఒక బేసిక్ కోడ్ చెప్తాను మీకు. సో cout అని చెప్పి ఈ విధంగా రెండు యాంగులర్ బ్రాకెట్స్ పెట్టి ఈ విధంగా కొటేషన్స్ రాసి దాని లోపల రాసిన ఏదైనా సరే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. లెట్స్ సే వంశీ భవాని. ఓకే ఓకే సో ఈ ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా cout అనే ఫంక్షనాలిటీ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ది IO_stream దాన్ని వాడుకుని వంశీ భవాని అనే ఒక సెంటెన్స్ని, ఒక ఫ్రేజ్ని మనం స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో లెట్ మీ సేవ్ దిస్, Ctrl+S వాడి సేవ్ చేయొచ్చు. ఆ తర్వాత ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి కంపైల్ అండ్ రన్. యాజ్ యూ కెన్ సీ వంశీ భవాని ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మన బేసిక్ స్ట్రక్చర్ పనిచేస్తుంది. అండ్ దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు కోడ్ ఇన్ C++. ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఫస్ట్ టాపిక్ ఈజ్ మ్యాక్రోస్ అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ కమెంట్స్. రెండు కూడా ఈజీయే. బిఫోర్ దట్ అసైన్మెంట్ క్వశ్చన్ ఆఫ్ ది ప్రీవియస్ డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ కీవర్డ్ ఫర్ ఇంక్లూడింగ్ అ హెడర్ ఫైల్ ఇన్ C++? ఆబ్వియస్లీ we use #include కాబట్టి
ఇంక్లూడ్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ కీవర్డ్ అని ఉంది. సో బేసిక్గా ప్రోగ్రామింగ్లో కీవర్డ్ అంటే ఏంటి? వెరీ సింపుల్ గైస్. సో బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడే కొన్ని వర్డ్స్కి లాంగ్వేజ్ లోపలే మీనింగ్ని అసైన్ చేశారు. ఓకే, అటువంటి వర్డ్స్ని మనం కీవర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ కదా. ఎస్. సో ఇక్కడ ఐఓ స్ట్రీమ్ అంటే ఫైల్ పేరు, ఓకే. బట్ ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్లో ఇంక్లూడ్ అనే పదానికి మీనింగ్ని మీరు ప్రోగ్రాంలో ఎక్కడైనా చెప్పారా? ద ఆన్సర్ ఈజ్ నో కదా. ఇంక్లూడ్ అనే పదానికి మీనింగ్ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే డిఫైన్ చేసి ఉంది. దాని మీనింగ్ మనం చెప్పలేదు. కాబట్టి ఇటువంటి పదాలని కీవర్డ్స్ అంటారు. ఓకే, గ్రేట్. నౌ కమింగ్ టు ద టాపిక్ నెంబర్ 1, మ్యాక్రోస్. మ్యాక్రోస్ చాలా 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 సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసిన బేసిక్ C++ స్ట్రక్చర్ ముందు రాస్తాను. సో లెట్ మీ క్రియేట్ అ ఫైల్. హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అండ్ ఆ తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ std int main and we have return 0 కదా. ఇక్కడ దాకా అంతా గ్రేట్, తెలిసిందే. ఓకే, వాట్ ఈజ్ మ్యాక్రోస్? మ్యాక్రోస్ చాలా చాలా సింపుల్ అండి. మీరు ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూని బేసిక్గా ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కువ సార్లు యూజ్ చేద్దాం అనుకుంటే, ప్రోగ్రామ్ మొత్తంలో ప్రతి చోట యాక్సెస్ చేయాలనుకుంటే మనం వాడే ఒక కన్స్ట్రక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ మ్యాక్రో. సో బేసిక్గా ఏం చేస్తామంటే మ్యాక్రో అంటే సింపుల్గా ఇక్కడ హ్యాష్ డిఫైన్. ఓకే, లెట్స్ సే మీరు యూ వాంట్ టు డిఫైన్ ద వాల్యూ ఆఫ్ పై యాజ్ 3.14. ఓకే, 3. ఫర్ ఎగ్జాంపుల్ 14గా మీరు పై యొక్క వాల్యూని పెడదాం అనుకుంటున్నారు అండ్ ఈ పైని ప్రోగ్రామ్ మొత్తంలో యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో సింపుల్గా మీరు హ్యాష్ డిఫైన్ పై 3.14 అంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు జస్ట్ సిఅవుట్, ఆబ్వియస్లీ నేను చూసిందే అని చెప్పి మీరు ఫర్ ఎగ్జాంపుల్ పై అని పెడితే ఆటోమేటిక్గా పై వాల్యూ ప్రింట్ అయిపోతుంది. లెట్ us see. లెట్ మీ సేవ్ దిస్. macros.cpp. let me execute this, compile and run. చూసారా 3.14 ప్రింట్ అయ్యింది. సో బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే మీరు ఇక్కడ పై బేసిక్గా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వేరియబుల్స్ ఇన్సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఆ వేరియబుల్స్ అంటే ఏంటి? ఆబ్వియస్లీ డే 4 అంటే రేపు చూద్దాం. బట్ సింపుల్గా చెప్పాలంటే మెమరీలోని ఒక లొకేషన్లో మనం ఏం చేస్తామంటే వాల్యూని సేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పై అనే వేరియబుల్ క్రియేట్ చేస్తే ఓకే ఏమవుతుందంటే ఇక్కడ ఈ పై అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఒక మెమరీ లొకేషన్లో బేసిక్గా స్టోర్ అవుతుంది అండ్ దాన్ని మనం పై అనే పేరుతో యాక్సెస్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ హౌ వేరియబుల్స్ వర్క్. బట్ మ్యాక్రోస్ అలా పనిచేయవు. సో మ్యాక్రోస్ ఎలా పనిచేస్తాయంటే ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఈ పై అనే మ్యాక్రో ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఇక్కడ వాడుతున్నారు. సో బేసిక్గా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క కంపైలేషన్ జరగకముందే, అంటే దీన్ని మీరు సేవ్ చేశాక ఆబ్వియస్లీ ఇఫ్ యూ రిమెంబర్ డే 1లో మీకు చెప్పాను కదా, రన్ అవ్వాలంటే ప్రోగ్రామ్ బేసిక్గా 0s and 1sలో కన్వర్ట్ అవ్వాలి కదా, అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఆ స్టేజ్ని మనం ఏమంటాం? కంపైలేషన్ అంటాం కదా. ప్రోగ్రామ్ కంపైల్ అయ్యి ఆ తర్వాత 0s and 1sలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఈ వేరియబుల్స్ కానివ్వండి ఇవన్నీ కంపైలేషన్ స్టేజ్ లోపలనే బేసిక్గా దాని వాల్యూ ఏంటి అని చెప్పి డిసైడ్ అవుతుంది అండ్ దాన్ని బట్టే రన్ అవుతుంది. బట్ ఈ విధంగా మ్యాక్రోస్ కంపైలేషన్ స్టేజ్ కంటే ముందే, ఈవెన్ బిఫోర్ కంపైలేషన్, బేసిక్గా ఆటోమేటిక్గా
ఈ యొక్క మ్యాక్రో ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ దాని వాల్యూతో రీప్లేస్ అయిపోతుంది. అంటే ఏంటి? సో ఈ యొక్క ప్రోగ్రామ్ కంపైల్ అవ్వకముందు పై ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పై పోయి ఆటోమేటిక్గా 3.14 వచ్చేస్తుంది. అర్థమైందా? సో మ్యాక్రోస్ ఎప్పుడైతే బేసిక్గా దానికి యూసేజ్ ఎక్కువగా ఉంది, కాన్స్టెంట్ వాల్యూ అండ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ వాడుతున్నాం అనుకుంటే అప్పుడు యూజ్ చేస్తాం. అండ్ ఇది బేసిక్గా ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వదు, ఇట్స్ ఆబ్జెక్ట్ ఫైల్ అండ్ కంపైలేషన్కి ముందే డైరెక్ట్గా దాని వాల్యూ ఆ పేరుతో రీప్లేస్ అయిపోతుంది. గాట్ ఇట్? దట్ ఈస్ వాట్ ఈస్ మైక్రో, నాట్ మైక్రో, మ్యాక్రో. ఓకే, మీరు ఎన్ని కావాలంటే అన్ని మ్యాక్రోస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ డిఫైన్, లెట్స్ సే ఐ వాంట్ టు సే age is 22. So if I want to print age, again it will print the same way. Let me save this, execute, compile and run. చూసారా? ఆ విధంగా అనమాట. గాట్ ఇట్? సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ కమెంట్స్. కమెంట్స్ అంటే ఏంటంటే బేసిక్గా ప్రోగ్రాంలో ఏదైనా పార్ట్ ఆఫ్ ది కోడ్ని మీరు రన్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారు? మీరు సింపుల్గా ఏం చేయొచ్చు? కమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఅవుట్ ఏజ్ ఉంది అండ్ సిఅవుట్ పై ఉంది. సో ఏం జరుగుతుంది? బేసిక్గా రెండు ప్రింట్ అవుతాయి. సో 22, 3.14 మనం ఏం గ్యాప్ ఇవ్వలేదు కాబట్టి గ్యాప్ లేకుండా ప్రింట్ అయిపోతాయి. సో మనకి 2 to 3.14 ప్రింట్ అవుతుంది. ఇట్స్ రన్నింగ్. సో 2 to 3.14 ప్రింట్ అయింది బికాస్ మనం గ్యాప్ ఇవ్వలేదు కాబట్టి గ్యాప్ లేకుండా ప్రింట్ అయిపోయాయి. గ్రేట్. లెట్స్ సే నేను ఈ లైన్ని కోడ్లో ఉంచేద్దాం అనుకుంటున్నాను, బట్ నేను దీన్ని రన్ అవ్వకూడదు అనుకుంటున్నాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే కమెంట్ చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు? బేసిక్గా ఈ లైన్కి స్టార్టింగ్లో 2 స్లాష్లు పెట్టాలి, అంతే. ఈ లైన్ కమెంట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే మీకు కేవలం ఏజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇఫ్ యూ సీ, కేవలం ఏజ్ మాత్రమే ప్రింట్ అయింది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ ఇగ్నోర్ దిస్ లైన్ ఆల్సో, దీన్ని కూడా కమెంట్ చేయొచ్చు. లెట్ మీ సేవ్ దిస్ అండ్ రన్ చేద్దాం. చూసారా? ఏమీ ప్రింట్ అవ్వలేదు బికాస్ 2 లైన్స్ని కూడా కమెంట్ చేసేసాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం? 2 లైన్, ఈ లైన్ని, లైన్ నెంబర్ 8ని, లైన్ నెంబర్ 9ని రెండింటిని కమెంట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా మోర్ దెన్ 1 లైన్స్ని కమెంట్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా 2 సార్లు కమెంట్ చేయక్కర్లేదు. దాని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే, లెట్ మీ షో దట్ టు యూ. సింపుల్గా ఓకే, /* అని చెప్పి పెట్టి ఓకే, మళ్ళీ */ అని పెడితే, సో బేసిక్గా ఈ లైన్స్ కమెంట్ అయిపోయినట్టు. సో మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే కమెంట్ చేయాలో దాన్ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో /* అండ్ */ పెడితే ఆటోమేటిక్గా అదంతా కమెంట్ అయిపోతుంది. అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కెప్ట్ లైక్ దిస్ /* అండ్ ఇక్కడ */ ఉంది. దీని మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 లైన్స్ ఉన్నాయి. సో ఈ 5 లైన్స్ కూడా కమెంట్ అయిపోతాయి. ఓకే, ఇఫ్ యూ యూజ్ 2 స్లాషెస్ కేవలం ఆ సింగిల్ లైన్ మాత్రమే కమెంట్ అవుతుంది. అందుకనే దీన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటారు. అండ్ దీన్నేమో మల్టీ లైన్ కమెంట్ అంటారు. ఓకే, కమెంట్ కేవలం ప్రోగ్రామింగ్ లైన్స్ని మాత్రమే కైండ్ ఆఫ్ తీయడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కోడ్ ఏం చేస్తుంది అని చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను వీఆర్ ప్రింటింగ్ వాల్యూస్ ఆఫ్ పై అండ్ ఏంటది ఏజ్. ఓకే, ఈ విధంగా చెప్దాం అనుకుంటున్నాను. బేసిక్గా కోడ్ దేనికి రాసామని చెప్పి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తే వి విల్ గెట్ ఎర్రర్. ఎందుకు? బికాస్ ఇది ప్రోగ్రామింగ్ లైన్ కాదు కదా.
దిస్ ఈజ్ నాట్ అ ప్రోగ్రామింగ్ లైన్. సో ప్రోగ్రామింగ్ లైన్ కానీ లైన్ని మీరు కోడ్లో రాస్తే యూ విల్ గెట్ ఎర్రర్. కాబట్టి దీన్ని కమెంట్ చేయొచ్చు. సో దట్ ఏమవుతుంది, ఎవరైనా వచ్చి చూస్తే, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ రాని వాళ్ళు వచ్చి చూస్తే ఆర్ కోడ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి ఈ కోడ్ ఏం చేస్తుంది అని తెలుసు. బికాస్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ దిస్, వీఆర్ ప్రింటింగ్ వాల్యూస్ ఆఫ్ పై అండ్ ఏజ్. అట్ ద సేమ్ టైం మన కంపైలర్ ఈ లైన్ నెంబర్ 8ని బేసిక్గా కోడ్గా పరిగణించదు. కాబట్టి వీ విల్ నాట్ గెట్ ఎర్రర్ ఆల్సో. లెట్ మీ సేవ్ దిస్ అండ్ ఇప్పుడు రన్ చేస్తాను. యాజ్ యూ సీ దెర్ ఈజ్ నో ఎర్రర్ అండ్ మనకి ఏజ్ 22 పై 3.14 ప్రింట్ అయిపోయాయి. గాట్ ఇట్. సో ఈ విధంగా మనం మ్యాక్రోస్ అండ్ కమెంట్స్ని యూస్ చేయొచ్చు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే వీ ఆర్ ఇన్ డే 4 ఆఫ్ ది 25 days ఛాలెంజ్. అండ్ ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే నెంబర్ 1 వేరియబుల్స్ అండ్ నెంబర్ 2 డేటా టైప్స్. ఓకే, నౌ బిఫోర్ దాట్ అసైన్మెంట్. Which of the following is used for multi-line comments in C++? Obviously, /* comment */. Okay, ఈ comment place లో it can be anything. Got it? Great. So coming to the topic, variables and data types. See guys, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పక్కన పెడితే, ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, ఓకే, దాన్ని పక్కన పెడితే ప్రోగ్రాంలో బేసిక్గా మనం ఏం చేస్తాము అని చూసుకుంటే చాలా సింపుల్. మనం ప్రోగ్రాంలోకి ఇన్పుట్ తీసుకుంటాము, ఓకే, ప్రోగ్రాంలో కొంత ప్రాసెసింగ్ చేస్తాము అండ్ అవుట్పుట్ ఇస్తాము. దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ ఈజ్ డేటా, అవుట్పుట్ ఈజ్ డేటా అండ్ మనం ప్రాసెస్ చేసేది కూడా డేటానే. సో ప్రోగ్రామింగ్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినా డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇటువంటి డేటా విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దాన్ని మనం ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు, ఓకే, టెంపరరీగా మన ప్రోగ్రాంలోనే, ఐ మీన్ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు టెంపరరీగా బేసిక్గా మెమరీలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి. ఓకే, సో టెంపరరీగా ఎలా స్టోర్ చేసుకుంటాం? యూజింగ్ మెమరీ. సో టెంపరరీగా స్టోర్ చేసుకోవడం కోసం మనం మెమరీలో కూడా ర్యామ్ అనే మెమరీని వాడతాం. ఓకే, సో ఈ ర్యామ్ని వాడి వీ స్టోర్ డేటా టెంపరరీలీ వైల్ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, సో బేసిక్గా స్టోర్ చేసుకోవాలంటే మెమరీలో, ఆ మెమరీలో మనం బేసిక్గా ఏం చేస్తామంటే కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, వీ క్రియేట్ కంటైనర్స్ ఇన్సైడ్ ద మెమరీ. ఓకే, దేనికోసం? డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. ఈ కంటైనర్స్ని మనం వేరియబుల్స్ అంటాం. ఓకే, అర్థమైందా? సింపుల్ అండి. డేటా ఇంపార్టెంట్, దాన్ని టెంపరీగా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే మెమరీ కావాలి, ఆ మెమరీయే ర్యామ్. సో ఆ ర్యామ్లో స్టోర్ చేయడం కోసం వీ నీడ్ కంటైనర్స్. సో ఆ కంటైనర్స్ ఆర్ వేరియబుల్స్. సో ఇన్ జనరల్ వేరియబుల్ అంటే ఒక కంటైనర్. దాట్స్ ఇట్. గాట్ ఇట్? మరి వాట్ అబౌట్ డేటా టైప్స్? సి, నేను చెప్పిన ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు కిరాణా షాప్కి వెళ్ళారు, వచ్చేటప్పుడు షుగర్, సాల్ట్, రైస్, ఆయిల్, ఈ విధంగా రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చారు. ఈ రకరకాల ఐటమ్స్ని మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్స్లో స్టోర్ చేస్తారు. అవునా కదా? ఎస్ ఆర్ నో, విల్ వి యూస్ కంటైనర్స్? ఫస్ట్ క్వశ్చన్, కంటైనర్స్ వాడదా? కంటైనర్స్ వాడకుండా బయట పడేస్తామా? ఆర్ బయట ఓపెన్ చేసి కింద పడేస్తామా? నో కదా, వీ యూస్ కంటైనర్స్. సెకండ్ థింగ్, అన్నిటికీ సేమా డిఫరెంటా? డిఫరెంట్. అదేవిధంగా
డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాకి వీ యూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బేసిక్లీ కంటైనర్స్. దే ఆర్ కాల్డ్ డేటా టైప్స్. అంటే సి మనకి డేటా కెన్ బి ఎనీథింగ్ అండి. ఓకే, డేటా నంబర్స్ అవ్వచ్చు, డేటా సింబల్స్ అవ్వచ్చు, డేటా టెక్స్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఈజ్ డేటా. ఓకే, సో అందువల్ల వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ అనమాట బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ డేటా. ఓకే, సో మనకి C++లో ఉన్న టైప్స్ ఏంటి? ఓకే, సో ప్రతి లాంగ్వేజ్లో ఈ టైప్స్ మారుతూ ఉంటాయి. ఓకే, అంటే బేసిక్గా బేస్డ్ ఆన్ ద వే దే హ్యాండిల్ ఇట్ టైప్స్ మారుతూ ఉంటాయి. C++లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైప్ ఈజ్ ఇంట్. సో ఈ ఇంట్ అనే టైప్లో మనం ఇంటీజర్స్ స్టోర్ చేసుకుంటాం. వాట్ ఆర్ ఇంటీజర్స్? బేసిక్గా నంబర్ లైన్ మీద ఉండే ప్రతి నంబర్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్, -1, -2, -3 అండ్ సో ఆన్. ఓకే, ఈ నంబర్స్ని స్టోర్ చేసుకోవాలంటే వి యూజ్ ఇంట్ అనే డేటా టైప్. సెకండ్ ఈజ్ క్యార్. క్యార్ అంటే ఏంటి? బేసిక్గా క్యారెక్టర్స్. సో మీరు మీ కీబోర్డ్లో చూసే ప్రతిదీ ఒక క్యారెక్టరే. A is a character, B is a character, capital A is a character, @ is a character, slash is a character, M is a character, whatever, అన్ని క్యారెక్టర్సే. ఓకే, అగైన్ వన్ మోర్ థింగ్, చాలామంది డౌట్ వస్తుంది, 3 అనేది కీబోర్డ్లో ఉంది, ఇది క్యారెక్టరా నంబరా? సో 3 అనేది సింపుల్గా 3 అని రాస్తే ఇట్ ఈజ్ అ ఇంటీజర్. ఓకే, బట్ సింగిల్ కొటేషన్స్ లోపల 3 అని రాస్తే ఇట్ ఈజ్ అ క్యారెక్టర్. ఓకే, సో ఆ విధంగా కీబోర్డ్లో ఉన్న ప్రతి కీ కూడా ఒక క్యారెక్టరే. సో మనం దాన్ని ఈ విధంగా సింగిల్ కోట్స్ లోపల రాసి మెన్షన్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ ఫ్లోట్ అండ్ డబుల్. ఓకే, రెండు సేమ్ కేటగిరీ అనమాట. అదేంటంటే డెసిమల్ నంబర్స్, అంటే డెసిమల్ పాయింట్ ఉన్న నంబర్స్, డెసిమల్ పాయింటెడ్ నంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పై ఉందండి. ఓకే, 3.14. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కదా, ఈ విధంగా డెసిమల్ పాయింట్ ఉన్న నంబర్స్ని స్టోర్ చేసుకోవాలంటే వి యూజ్ ఫ్లోట్ అండ్ డబుల్. ఓకే అన్న, గ్రేట్. ఫ్లోట్కి డబుల్కి తేడా ఏంటి? సి బేసిక్గా ఈ పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ని మీరు కైండ్ ఆఫ్ స్టోర్ చేయగలిగారు అనే దాన్ని బట్టి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. సో బేసిక్గా ఫ్లోట్ అనేది ఈ పాయింట్ తర్వాత డబుల్ కంటే తక్కువ నంబర్ ఆఫ్ డిజిట్స్ని స్టోర్ చేస్తుంది. ఓకే, ఎన్ని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంపైలర్ టు కంపైలర్. బట్ ఇఫ్ యూ వాంట్ అ వెరీ బిగ్ కైండ్ ఆఫ్ ఏమంటారు సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్, దెన్ యూ నీడ్ డబుల్. తక్కువే ఉన్నాయి, 1, 4 అంతే కదా, సో దీనికి వీ కెన్ యూస్ ఫ్లోట్. ఓకే, ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ లాంగ్. సో బేసిక్గా లాంగ్ అంటే ఈ ఇంటీజర్స్ ఉన్నాయి కదా, ఈ ఇంటీజర్స్కి ఒక రేంజ్ ఉంటుంది. ఓకే, అంతకంటే పెద్ద నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే యూ యూస్ లాంగ్. ఈ రేంజ్ ఏంటి అంటారా? అగైన్ రేంజ్ వేరీస్ ఫ్రమ్ కంపైలర్ టు కంపైలర్. ఇఫ్ యూ వాంట్ ద స్టాండర్డ్ బేసిక్గా C++ అన్న వెంటనే ఏవి చెప్పాలి అని ఇఫ్ యూ హ్యావ్ దట్ డౌట్, లెట్ మీ నో, నేను మీకు ఆ లిస్ట్ని షేర్ చేస్తాను. ఓకే, బట్ బేసిక్గా మోస్ట్లీ కంపైలర్ టు కంపైలర్ ఇట్ చేంజెస్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ ద స్టాండర్డ్ లిస్ట్, లెట్ మీ నో. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బూల్. ఓకే, దీన్ని బూలియన్ అంటూ ఉంటారు. బూల్ అంటే ఏంటంటే, సో బేసిక్గా ఇట్ ఈజ్ కైండ్ ఆఫ్ సజెస్టివ్ ఆఫ్ వెదర్ అ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు నేను 3 > 4 అన్నాను, ఇది ఒక స్టేట్మెంట్. ఈజ్ దిస్ ట్రూ ఆర్ ఈజ్ దిస్ ఫాల్స్? ఓకే, ఏంటిది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఫాల్స్. సో ఈ విధంగా ట్రూ ఆ ఫాల్సా అని చెప్పి స్టోర్ చేయడానికి వీ హ్యావ్ సెపరేట్లీ అ డేటా టైప్. సో బూల్ అనే టైప్లో మీరు కేవలం 2 వాల్యూస్ని స్టోర్ చేసుకోగలరు, ఓన్లీ 2 వాల్యూస్. ఒకటేమో ట్రూ, ఒకటేమో ఫాల్స్. ఈ 2 వాల్యూస్ తప్ప మీరు దీనిలో ఇంకా ఏ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోలేరు. అండ్ ట్రూని 1 గాను ఫాల్స్ని 0 గాను చేయొచ్చు, బట్ అంతకు మించి 2 వాల్యూస్ కంటే ఎక్కువ యూ కెనాట్ స్టోర్ ఇన్ టు ఇట్. ఓకే,
So these are the different data types in C++. Got it? So now coming to variable creation in C++. C++లో వేరియబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు? సింప్లీ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్, ఓకే, సెమీకోలన్, దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ, ఈ విధంగా ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేశారు. ఆర్ ఫ్లోట్ బి, ఆ విధంగా అనమాట. సో ఇక్కడ ఏ అనేది ఒక ఇంటిజర్ వేరియబుల్, బి అనేది ఒక ఫ్లోట్ వేరియబుల్. ఓకే, కమింగ్ టు వాల్యూ అసైనేషన్, మీరు ఈ విధంగా ఫస్ట్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాయొచ్చు, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 3.14 అని రాయొచ్చు. దట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఆర్ ఎల్స్ క్రియేషన్ అండ్ వాల్యూ అసైన్మెంట్ ఒకేసారి చేయొచ్చు. ఎలా? ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఈ విధంగా కూడా చేయొచ్చు. బోత్ ఆర్ కరెక్ట్. సిమిలర్లీ ఫ్లోట్ బి ఈజ్ ఈక్వల్ టు 3.14. ఓకే, ఫస్ట్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసినా ఓకే, ఆర్ ఒకేసారి చేసినా ఓకే, బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, నౌ కమింగ్ టు వేరియబుల్స్, ఈ వేరియబుల్ నేమ్స్ పెట్టడానికి రూల్స్ ఉంటాయండి. ఓకే, ఆ రూల్స్ బేసిక్గా కామన్గా ఏంటంటే, ద మెయిన్ రూల్ ఏంటంటే ఈ వేరియబుల్ నేమ్ రిపీట్ అవ్వకూడదు. దట్స్ నంబర్ 1. నంబర్ 2, కీవర్డ్స్ నేమ్గా ఉండకూడదు. కీవర్డ్స్ అంటే నౌ ఇంట్ అనేది, అగైన్ ఇంట్ అనే పదానికి మీనింగ్ ఆల్రెడీ ఉంది, ఫ్లోట్ అనే పదానికి మీనింగ్ ఆల్రెడీ ఉంది, ఇంక్లూడ్ అనే పదానికి హ్యాష్ ఇంక్లూడ్లో ఇంక్లూడ్ అనే పదానికి మీనింగ్ ఆల్రెడీ ఉంది, సి అవుట్ అనే పదానికి మీనింగ్ ఆల్రెడీ ఉంది. ఈ విధంగా చాలా పదాలకి ఆల్రెడీ మీనింగ్ ఉంటుంది. ఆ విధంగా ఆల్రెడీ లాంగ్వేజ్లో ఉన్న కైండ్ ఆఫ్ కీవర్డ్స్, ఆల్రెడీ లాంగ్వేజ్లో ఒక మీనింగ్తో అసైన్ అయిన వర్డ్స్ని బేసిక్గా మీరు వేరియబుల్ నేమ్గా యూస్ చేయకూడదు. ఓకే, సో ఐ కెనాట్ సే ఇంట్ ఇంక్లూడ్, తప్పిది. ఎందుకు? బికాస్ ఇంక్లూడ్ అనే పదానికి ఆల్రెడీ మీనింగ్ ఉంది, ఇట్స్ అ కీవర్డ్. గాట్ ఇట్? సో మిగతా రూల్స్ ఏంటంటే స్టార్టింగ్ విత్ దిస్ ఎండింగ్ విత్ ఉంటాయి. సో మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే జస్ట్ గో టు గూగుల్ అండ్ వీటిని ఒక రకంగా బట్టి కొట్టేయండి. జస్ట్ సర్చ్ ఫర్ C++ వేరియబుల్ నేమ్ రూల్స్. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ కైండ్ ఆఫ్ రూల్స్. నేమ్స్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్స్కోర్స్, మస్ట్ బిగిన్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్, నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. అండ్ బేసిక్గా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నాను మీకు, డే 1లో చెప్పాను. సో మనకి C++లో లెట్స్ సే ఇంట్ ఏ ఉంది కదా, ఇంట్ ఏ అండ్ ఇంట్ ఏ రెండు డిఫరెంట్. సో బేసిక్గా క్యాపిటల్ అండ్ స్మాల్ కూడా మ్యాటర్ అవుతాయి C++లో. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను నేను డే 1లో. ఓకే, ఐ హోప్ యూ రిమెంబర్. సో దట్స్ అబౌట్ దిస్ పాయింట్, ఇది ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ సో మనకి ఏమంటారు, కేవలం లెటర్స్, డిజిట్స్, అండర్స్కోర్స్ మాత్రమే. ఈ విధంగా స్పెషల్ క్యారెక్టర్స్ వాడలేము, ఆర్ పేరు మధ్యలో గ్యాప్ ఇవ్వలేము. సో నేను వంశీ భవానీ అనే పేరు రాయలేను. సో ఇంట్ వంశీ స్పేస్ భవానీ అనే వేరియబుల్ నేమ్ ఈజ్ రాంగ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సే ఇంట్ VAMSI గ్యాప్ ఇవ్వకుండా BHAVANI, ఇది కరెక్టే. మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు అంతే. ఓకే, నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. దాట్స్ ఇట్. వీటిని బేసిక్గా బట్టి కొట్టేయండి. ఓకే, ఓపెన్ చేయండి, ఇంకా ఉన్నాయనుకుంటా, మోర్ ఐటమ్స్ అంటున్నాడు. సో ఒక రకంగా ఇఫ్ యు ఆర్ కైండ్ ఆఫ్ గోయింగ్ ఫర్ యూర్ ఎగ్జామ్స్, కాలేజ్లో ఎగ్జామ్ ఉంటే మాత్రం ఓకే బట్టి కొట్టేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. జస్ట్ రిమెంబర్ దట్ కీవర్డ్స్ అయి ఉండకూడదు. అండ్ ఆబ్వియస్లీ స్పేస్లు ఇవ్వరు ప్రోగ్రామింగ్లో, దాట్ యూ షుడ్ నో. ఓకే, ఐ హోప్ ద వీడియో ఈస్ హెల్ప్ఫుల్ గైస్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఇవాళ టాపిక్ ఏంటంటే ఇట్ ఈస్ IO, అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే గైస్, బట్ బిఫోర్ దిస్ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ది అవుట్పుట్? బూల్ A ఈజ్ ఈక్వల్ టు ట్రూ, సి అవుట్ అంటే ప్రింటింగ్ A. ఆబ్వియస్లీ
చెప్పాను కదా, ట్రూ కెన్ బీ టేకెన్ యాజ్ 1, ఫాల్స్ యాజ్ 0. సో ఆన్సర్ ఈజ్ 1. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ వ్యాలిడ్ వేరియబుల్? ఇదా కాదు, బికాజ్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అండర్స్కోర్ ఆర్ మేబీ అ క్యారెక్టర్. సో ఇది కాదు, ఇది కాదు. ఓకే, సో ఫైనల్లీ వీ హ్యావ్ వాట్? స్ట్రింగ్, అండ్ ఇదేమో స్టార్టింగ్ విత్ అండర్స్కోర్. ఓకే, అండ్ దీంట్లో వీ హ్యావ్ ఓన్లీ నంబర్స్, క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్, కాబట్టి ఇది కరెక్ట్. వై నాట్ ఆప్షన్ డి అంటే ఫ్రెండ్ అనేది ఒక కీవర్డ్ అనమాట. సో వెన్ వీ విల్ స్టార్ట్ ది ఊప్స్ కాన్సెప్ట్స్, ఫ్రెండ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఇట్స్ అ కీవర్డ్, దానికి మీనింగ్ ఉంది C++లో. ఓకే, దట్స్ వై దట్స్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ఇన్పుట్ అవుట్పుట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ అవుట్పుట్ ఫంక్షన్. బేసిక్గా అవుట్పుట్ ఏ విధంగా చేస్తాం C++లో అని చెప్పి, ఆ తర్వాత ఇన్పుట్. అవుట్పుట్ లక్కీగా మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ cout. ఓకే, we'll see more into it. Let me open this. So obviously starting ఏం చేయాలి? hash include IO stream using namespace std int main and return 0. ఓకే, ఇది అయిపోయింది. సో వీ కెన్ స్టార్ట్ కోడింగ్. ఓకే, సో int a is equal to 10. ఓకే, float b is equal to 3.14. char c is equal to c or maybe something v. ఓకే, అదేవిధంగా వీ హ్యావ్ స్ట్రింగ్ ఆల్సో. సో దాంట్లో మనం ఒక టెక్స్ట్ని, ఒక ఫ్రేజ్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బి లెట్స్ సే వంశీ భవానీ. ఓకే, సో బేసిక్గా స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్, ఐ మీన్ నాట్ ప్రిమిటివ్ డేటా టైప్, బట్ ఇట్స్ అ డేటా టైప్ ఇన్ C++. సో దీంట్లో ఏంటంటే మనం క్యారెక్టర్కి ఏమో సింగిల్ కోట్స్ లోపల క్యారెక్టర్ రాస్తాం. ఓకే, అండ్ స్ట్రింగ్ అంటే ఈ విధంగా సెంటెన్స్ రూపంలో ఉంటే, విచ్ ఈస్ మోర్ దెన్ 1 క్యారెక్టర్ ఉంటే, మనం ఈ విధంగా డబుల్ కోట్స్ లోపల స్ట్రింగ్ని క్రియేట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ స్ట్రింగ్ అండ్ దిస్ క్యారెక్టర్. గ్రేట్. సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్గా cout a, సిమిలర్లీ cout b, సిమిలర్లీ cout c, cout d, ఇది d అనుకుందాం. ఓకే, let us see. Let me save this. So input output or input output dot cpp అంటే dot c++. Now let me run this, compile and run. So answer is 10, 3.14 v and Vamsi Bhavani. ఓకే, బట్ మధ్యలో స్పేస్ లేదు, ఎలా ఇవ్వచ్చు? సో ఆఫ్టర్ ఏ మీరు ఈ విధంగా మళ్ళీ ఇంకొకటి ఇచ్చి, ఓకే, ఈ విధంగా స్పేస్ ఇవ్వచ్చు. దీని తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇచ్చి స్పేస్ ఇవ్వచ్చు. ఈ విధంగా మళ్ళీ ఇచ్చి స్పేస్ ఇవ్వచ్చు. డి తర్వాత స్పేస్ అక్కర్లేదు కదా, కాబట్టి వీ కెన్ సేవ్ దిస్. సో ఈ విధంగా మీరు స్పేస్ ఇవ్వచ్చు అనమాట. ఐ మీన్ ఎన్ని కావాలంటే అన్ని ప్రింట్లు ఈ ఆపరేటర్ వాడి, ఓకే, గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు. సో లెట్ మీ రన్ దిస్. చూసారా, ఇప్పుడు వీ హ్యావ్ స్పేసెస్ ఇన్ బిట్వీన్. ఓకే, సో మీరు ఈ విధంగా సెపరేట్ లైన్లో రాసిన పనిచేస్తుంది. సో 1 లైన్, 2 లైన్, 3 లైన్, 4 లైన్, 4 డిఫరెంట్ లైన్స్లో రాసిన పనిచేస్తుంది. ఆర్ ఈ మొత్తాన్ని కలిపి రాసిన పనిచేస్తుంది. కలిపి ఎలా రాస్తారు? లెట్ మీ రిమూవ్ దిస్. సో అగైన్ బి, అగైన్ స్పేస్, అగైన్ సి, అగైన్ స్పేస్, అగైన్ డి, ఈ విధంగా రాసిన ఇట్ విల్ వర్క్. లెట్ మీ సేవ్ దిస్ and run this. చూసారా, ఇన్ దట్ వే. ఇఫ్ యూ వాంట్ స్పేస్ కాదు, ఏకి బీకి లైన్ డిఫరెన్స్ ఉండాలి అంటే ఏ ఫస్ట్ లైన్లో బి సెకండ్ లైన్లో ఉండాలనుకుంటే మీరు స్పేస్ బదులు \n ఇవ్వాలి. సో మనకి C++లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్
ఎస్కేప్ సీక్వెన్సెస్. సో దాంట్లో \n అంటే ఏంటంటే మీరు ఎక్కడైనా సరే ఇలా స్ట్రింగ్ లోపల \n ఇస్తే దాని మీనింగ్ ఈజ్ న్యూ లైన్. ఓకే, లెట్స్ సీ. లెట్ మీ సేవ్ దిస్ అండ్ రన్ చేద్దాం. చూసారా 10 పైన తర్వాత ఇదంతా వచ్చాయి. ఇఫ్ యూ వాంట్ వి తర్వాత మళ్ళీ ఇఫ్ యూ వాంట్ న్యూ లైన్. ఓకే, సో ఐదర్ మీరు ఇక్కడ \n ఇవ్వచ్చు, ద సేమ్ వే ఇట్ విల్ వర్క్, లేదా వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ ఇన్ C++ విచ్ ఇస్ కాల్డ్ endl. సో మీరు C++లో endl అని ఇస్తే దిస్ మీన్స్ ఎండ్ లైన్ అనమాట. సో ఆటోమేటిక్గా సేమ్ ఈ విధంగానే ఇది కూడా పనిచేస్తుంది అండ్ యూ విల్ గెట్ అ న్యూ లైన్. లెట్ మీ షో. కంపైల్ అండ్ రన్. యాజ్ యూ కెన్ సీ, చూసారా వి తర్వాత మళ్ళీ న్యూ లైన్ వచ్చేసింది. గాట్ ఇట్? ఈ విధంగా మీరు అవుట్పుట్ చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ యూ కెన్ పర్ఫామ్ ఆపరేషన్స్ ఆల్సో. సో int d is equal to, for example, we have one more int e is equal to 20 a plus e, and if you want to kind of comment this out, so d print అవుతుంది. Let's see what is d. It should be 30. సో చూసారా 30 ప్రింట్ అయింది ఇన్ దట్ వే. సో ఈ విధంగా మీరు అవుట్పుట్ చేయొచ్చు. ఓకే, మరి హౌ క్యాన్ వీ టేక్ ఇన్పుట్? ఆబ్వియస్లీ కదా, అవుట్పుట్ అంటే ప్రింటింగ్ చేస్తాం, దట్స్ ఇంపార్టెంట్. సిమిలర్లీ యూజర్ నుంచి డేటా తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. అండ్ అది కైండ్ ఆఫ్ చేయాలంటే వీ నీడ్ ఇన్పుట్ ఫంక్షన్స్. సో cout లాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ cin. ఓకే, వీ కెన్ యూస్ దాట్. ఎలాగో చూద్దాం. లెట్ మీ కమెంట్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, సో కమెంట్ చేస్తాను. నౌ లెట్స్ సే we don't have this line also, let me comment this. Now int a, ప్రస్తుతానికి a కి వాల్యూ లేదు. ఓకే, వాట్ యూ కెన్ సే ఇస్ cout enter a number. ఓకే, లెట్ మీ కమెంట్ అవుట్ దిస్ వన్ ఆల్సో. సో ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే కేవలం ఎంటర్ ఏ నంబర్ అని చెప్పి కైండ్ ఆఫ్ ప్రింట్ అవుతుంది. లెట్స్ సీ. చూసారా, కేవలం ప్రింట్ అయింది అండ్ ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఎందుకు? మనం ఎంటర్ ఏ నంబర్ అని చెప్పి ప్రింట్ చేసాం కానీ వాల్యూ తీసుకోవట్లేదు. తీసుకోవాలంటే ఈ విధంగా cin a అని చెప్పాలి. అప్పుడు ఏలోకి బేసిక్గా మనం ఎంటర్ చేసే వాల్యూ వెళ్తుంది. ఓకే, లెట్ మీ షో దట్ యూ. సేవ్ చేశాను, కంపైల్ అండ్ రన్. సో ఎంటర్ అయిన నెంబర్ అని చెప్పి చూసారా ఇప్పుడు ఆగింది. ఎందుకు? మనం ఎంటర్ చేయాలి కాబట్టి. లెట్ మీ ఎంటర్ 20. చూసారా మళ్ళీ ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఎందుకు? 20 తీసుకున్నాం కానీ దాంతో మనం ఏం చేయట్లేదు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ cout the number you have entered is అని చెప్పి ఈ విధంగా ఏని ప్రింట్ చేస్తున్నాం. లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. లెట్ మీ ఎంటర్ 20 అగైన్ ఆర్ 45. సో ద నంబర్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈస్ 45. చూసారా, ఈ విధంగా మీరు ఇన్పుట్ తీసుకోవచ్చు. అండ్ నాట్ జస్ట్ ఫర్ మేబీ ఇంటీజర్, ఇట్ కెన్ బి స్ట్రింగ్ ఆల్సో. స్ట్రింగ్ s cout what is your name, scene s cout hi s. సో హాయ్ ఎస్ అని ప్రింట్ అవుతుంది. ఎస్ ఈజ్ వాట్? యువర్ నేమ్. కానీ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఏంటంటే చూపిస్తాను. కంపైల్ అండ్ రన్. ఓకే, సీన్ ఎస్ ఏమైంది ఇక్కడ? ఓకే,
వీ డోంట్ హ్యావ్ సెమీకోలన్ హియర్, అందుకు చెప్తుంది సెమీకోలన్. లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ నంబర్. ఓకే 51, యూ హ్యావ్ 51. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటున్నాడు. సో లెట్ మీ ఎంటర్ వంశీ భవానీ. ఓకే, ఇక్కడ ఇష్యూ ఏంటంటే వంశీ భవానీ ఎన్ని ఉన్నాయి వర్డ్స్, 2 ఉన్నాయి, కానీ హాయ్ వంశీ మాత్రమే అంటుంది. సి చూసారా, కేవలం హాయ్ వంశీ అనే అంది. ఎందుకంది అలా? ద రీజన్ ఈజ్ సీన్ కేవలం ఫస్ట్ వర్డ్ మాత్రమే తీసుకుంటుంది, ఆ తర్వాత వర్డ్స్ ఏది కూడా తీసుకోదు. దాట్స్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సీన్ అనమాట. మరి ఈ డిసడ్వాంటేజ్ని కైండ్ ఆఫ్ మీరు ఎలా సాల్వ్ చేస్తారు? ఎస్, వీ కెన్ సాల్వ్ ఇట్ basically using something called getline. Let me copy the same code. ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను విచ్ ఇస్ కాల్డ్ s1 అండ్ సేమ్ వాట్ ఈస్ ద నేమ్ అని అడుగుదాం. అండ్ ఈసారి సీన్ వాడద్దు, సీన్ వాడకుండా వీ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ గెట్ లైన్. ఓకే, గెట్ లైన్ అని చెప్పి సిఇన్ కామా దేంట్లోకి తీసుకుందాం అనుకుంటున్నారు దాని పేరు s1. That's it. Okay, let me save this. s1 కదా ప్రింట్ చేయాల్సింది. let me save this again, compile and run. 63, what is your name? Vamsi Bhavani. Hi Vamsi, what is your name? Bhavani. ఓకే ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఆ మిగిలిన నేమ్ ఏదైతే ఉందో స్ట్రీమ్లో ఆల్రెడీ, ఓకే, అది ఇక్కడ వచ్చేసింది. అర్థమైందా? సో బేసిక్గా ఇందాక వంశీ భవాని ఉంది కదా, దాంట్లో వంశీ మాత్రమే మన సీన్ తీసుకుంది. సో ఆ ఇన్పుట్ స్ట్రీమ్లో స్పేస్ అని భవాని మిగిలిపోయింది, కాబట్టి అది ఇక్కడ వచ్చేసింది. కైండ్ ఆఫ్ లెట్ మీ షో, దీన్ని కమెంట్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. కమెంట్ చేశాను. నౌ లెట్ మీ రన్ దిస్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్? హాయ్ అని వచ్చేస్తుంది ఏంటి? సో సీన్ సో బేసిక్లీ ఐమ్ నాట్ షూర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సీన్ s1 గెట్ లైన్. ఓకే, సో ఆల్రెడీ ఉన్న స్ట్రీమ్లో ఇక్కడ ఎంటీ. ఓకే ఓకే, సో మనం ఆల్రెడీ ఇక్కడ వాడేసాం కదా సీన్ని. సో ఆ స్ట్రీమ్లో దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్, కాబట్టి అక్కడ ఎంటీ అయిపోయింది. లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ షో యూ. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. వాట్ ఈస్ ద నేమ్ చూసారా? సో వంశీ భవానీ అని ఇచ్చి ఎంటర్ అంటే హాయ్ వంశీ బాల్ మొత్తం ప్రింట్ అయింది. సో ఇందాక ఏం జరిగింది చెప్తాను చూడండి. సో బేసిక్గా మనకి సిఇన్ అనేది ఒక స్ట్రీమ్ అనమాట. ఏ స్ట్రీము? ఇట్స్ ఎ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, సో మనం గెట్ లైన్ వాడు ఏం చేస్తామంటే ఆ ఇన్పుట్ స్ట్రీమ్లోంచి బేసిక్గా యూజ్ చేయని క్యారెక్టర్స్ని తీసుకుంటాం. ఓకే, కంప్లీట్లీ ఎంటీ అనుకోండి అడుగుతుంది. బట్ ఇందాక ఆల్రెడీ పైన ఇక్కడ ఉండడం వల్ల సీన్ ఏది తీసుకున్నప్పుడు, నంబర్ తీసుకున్నప్పుడు బేసిక్గా వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఇట్, అండ్ ఆ తర్వాత ఏమీ లేదు, ఎంటీ కాదు. బేసిక్గా మనం దాని తర్వాత ఇంకేమీ ఎంటర్ చేయలేదు, ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా హాయ్ అని ప్రింట్ వదిలేసింది. బట్ ది సెకండ్ కేస్ వంశీ భవానీ ఇచ్చినప్పుడు ఏమైందంటే సీన్ వంశీ తీసుకుంది, స్పేస్ భవానీ మిగిలిపోయింది. సో ఈ స్పేస్ భవానీ ఈ గెట్ లైన్ తీసుకుని దాన్ని ప్రింట్ చేసింది. సో ఇట్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ లుక్స్ ఇన్ టు ద సీన్. సో ఆ స్ట్రీమ్లో మిగిలిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ప్రింట్ చేస్తుంది. అండ్ బేసిక్గా గెట్ లైన్లో నాట్ జస్ట్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ వర్డ్స్. అదేంటంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే గెట్ లైన్ బై డిఫాల్ట్ మీరు ఎంటర్ క్లిక్ చేస్తే తీసుకోవడం మానేస్తుంది. బట్ ఇది బై డిఫాల్ట్ అంతే. మీరు కావాలంటే ఐల్ షో యూ. దిర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ డీలిమిటర్ ఇన్ గెట్ లైన్. అంటే ఏంటంటే నౌ వాట్ ఈస్ యర్ నేమ్ ఉంది కదా ఇక్కడ s1. ఓకే, మనం తీసుకుంటున్నాం s1లోకి. నా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కామా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే ఈ విధంగా క్యారెక్టర్ అండ్ కే పాస్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఐ విల్ షో యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్.
వాట్ ఈస్ యర్ నేమ్, నేను వంశీ ఓకే కే భవానీ ఆర్ వంశీ భవ్, మనం ఏ కే ఇచ్చే స్మాల్ కే క్యాపిటల్ స్మాల్ కే, వంశీ కే భవ్ కే అండ్ అగైన్ భవానీ అని ఇచ్చాను, ఆర్ మేబీ ఏఎన్ఐ ఇచ్చాను. సో భవానీకి మధ్యలో కే ఇచ్చాను అంతే. సో ప్రింట్ ఏమవుద్ది అనుకుంటున్నారు, కేవలం వంశీ భవ్ మాత్రమే ప్రింట్ అవుద్ది, బికాజ్ వీ హ్యావ్ పాస్డ్ కే యాజ్ ద డీలిమిటర్. సో అక్కడతో బేసిక్గా మన ఇన్పుట్ ఆగిపోతుంది. లెట్ మీ షో, చూసారా, కేవలం వంశీ భవ్ మాత్రం ప్రింట్ అయింది బికాజ్ కే ఈజ్ ద డీలిమిటర్. మరి ఇందాకన్నా అంటే ఇక్కడ మీరు ఏమీ పెట్టకపోతే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ద న్యూ లైన్, అంటే ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే డీలిమిట్ అయిపోతుంది, తీసుకోవడం ఆపేస్తుంది. దాట్స్ ద థింగ్ అనమాట. బట్ ఈసారి లెట్సే కే ఉంది కదా, కే ఇచ్చినప్పుడు మీరు న్యూ లైన్స్ ఇచ్చినా సరే అది ఇంకా తీసుకుంటుంది. లెట్ మీ షో, వాట్ ఐ మీన్ విత్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కే బదులు డాలర్ సింబల్ ఇద్దాం, ఆర్ @ సింబల్ ఇద్దాం. @ సింబల్ ఇచ్చాను. లెట్ మీ సేవ్ దిస్. సో మీరు @ ఇచ్చే వరకు అది తీసుకుంటానే ఉంటుంది. వాట్ డూ యూ మీన్ విత్ దట్? రన్ చేస్తున్నాను. వాట్ ఈస్ యర్ నేమ్, వంశీ అని చెప్పి నెక్స్ట్ లైన్లో భవానీ అని ఇచ్చాను. ఓకే, ఆ నెక్స్ట్ లైన్లో ఛానల్ ఇచ్చాను, అయినా ఇంకా తీసుకుంటుంది. మీరు @ ఇచ్చారు తీసుకుంటుంది. ఇప్పుడు నేను @ అని చెప్పి చూసారా ఆపేసాను, ఆగిపోయింది. సో వంశీ సెపరేట్ లైన్, భవానీ సెపరేట్ లైన్, ఛానల్ సెపరేట్ లైన్. సో మీరు @ ఇచ్చే వరకు అది తీసుకుంటానే ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ డీలిమిటర్ అండ్ బై డిఫాల్ట్ దిస్ ఈజ్ న్యూ లైన్. ఓకే, దాట్స్ ఇట్ అండి. ఇంతకు మించి మనకి ఇన్పుట్ అవుట్పుట్లో ఏమీ లేదు. సో ఎక్కువగా మనం సీన్ వాడతామా, ఇది గెట్ లైన్ వాడతామా అంటే మనం ఈ నార్మల్ సీన్ని ఎక్కువగా వాడతాం. ఓకే, ఓన్లీ వెన్ యూ వాంట్ టు టేక్ మల్టిపుల్ వర్డ్స్, రేర్ కేస్, ఓకే, అప్పుడు మాత్రమే మీరు గెట్ లైన్ వాడతారు. ఓకే, అర్థమైందా గైస్? సో దాట్స్ ఇట్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే వీ ఆర్ ఇన్ అవర్ డే 6 ఆఫ్ ది 25 days C++ ఛాలెంజ్. ఇవాల్టి మన టాపిక్ ఈజ్ ఆపరేటర్స్. ఓకే, బట్ అంతకంటే ముందు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. అసైన్మెంట్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ అంటే స్వాప్ 2 numbers. అంటే లెట్స్ సే వీ హ్యావ్ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది అండ్ ఇంట్ b ఈజ్ ఈక్వల్ టు 20 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, స్వాప్ అంటే ఏం చేయాలంటే ఏలోకేమో 20 రావాలి, బీలోకేమో 10 రావాలి. ఓకే, సారీ, అంతే కరెక్ట్. సో ఏలోకి బి వాల్యూ అండ్ బీలోకి ఏ వాల్యూ రావాలి. ఓకే, దాట్స్ ద క్వశ్చన్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ ఐడిలో క్వశ్చన్ని బేసిక్గా ఫార్మాట్ చేసినప్పుడు పారామీటర్స్ని ఇక్కడ ఫంక్షన్ లోపల పెయిర్ అనే STL డేటా స్ట్రక్చర్ వాడి చేశారనమాట. సో మనకి C++ స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీలో వీ హ్యావ్ అ డేటా స్ట్రక్చర్ కాల్డ్ పెయిర్. ఓకే, బట్ ప్రస్తుతానికి మీలో చాలామందికి ఆర్ మీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి పెయిర్ అంటే ఏంటో తెలియదు కదా. దాట్స్ ద రీజన్ నేను ఈ ఎగ్జాంపుల్ని, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాను. బట్ ఈ ఐడి కాకుండా ఇన్ జనరల్ బేసిక్గా నార్మల్గా ఈ పేర్స్లో కాకుండా నార్మల్ ఈ విధంగా ఇంట్ వాల్యూస్లో ఏ విధంగా స్వాప్ చేయొచ్చు అనేది నేర్పిస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు థింక్ అబౌట్ ఇట్. దీని వాల్యూ దీంట్లోకి రావాలి, దీని వాల్యూ దీంట్లోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు b ఈజ్ ఈక్వల్ టు a అని చేశారు. ఓకే, అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇదొక వేరియబుల్ a, ఇదొక వేరియబుల్ b, 10 ఉంది 20 ఉంది. మీరు b ఈజ్ ఈక్వల్ టు a చేశారు. ఓకే, సో bలోకి విల్ గెట్ 10. బట్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మీరు మళ్ళీ తర్వాత a ఈజ్ ఈక్వల్ టు b చేస్తే ఏమవుద్ది, ప్రస్తుతానికి bలో 10 ఉంది, సో ఏలోకి మళ్ళీ 10 వస్తుంది. సో ఒక రకంగా మనకి b యొక్క వాల్యూ కంప్లీట్గా పోయింది. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ అప్రోచ్. ఓకే, సో అందుకోసం మనం ఏం చేస్తామంటే వీ యూజ్ టెంపరరీ వేరియబుల్. సో మీరు ఇంట్ టెంప్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. నౌ వీ హ్యావ్ 3 వేరియబుల్స్ a, b అండ్ టెంప్. ఓకే, ప్రస్తుతానికి టెంప్లో ఏం లేదు,
ఏలో 10 ఉంది, బీలో 20 ఉంది. నౌ మీరు ఏం చేస్తారంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని పెట్టండి. సో టెంప్లోకి ఏమవుతుంది, టెంప్లోకి 10 వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టండి. ఓకే, సో ఏమవుతుంది, ఏలోకి 20 వచ్చేస్తుంది. ఆ తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని పెట్టండి. ఏమవుతుంది, బీలోకి 10 వచ్చేస్తుంది. సో యూజింగ్ ఏ థర్డ్ టెంపరీ వేరియబుల్ మనం ఏ అండ్ బి వాల్యూస్ని స్వాప్ చేసాం. ఓకే, గాట్ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ ద కోడ్ ఎలా ఉంటుందంటే, లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ఇంక్లూడ్ IO stream using namespace std int main return 0 and int a is equal to 10, b is equal to 20 and int some temp అనే ఒక వేరియబుల్. సో టెంప్లో ఏం చేద్దామంటే విల్ పుట్ ఏలో ఏమో బి పెడదాం అండ్ బీలో ఏమో టెంప్ పెడదాం. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఏ అండ్ బిని ప్రింట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ అని చెప్పి ఏ అండ్ బి ఈజ్ అని చెప్పి బిని ప్రింట్ చేద్దాం. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ swap.cpp. సేవ్ చేశాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్, కంపైల్ అండ్ రన్. సో 20 and 10 ప్రింట్ అయితేనే కరెక్ట్. లెట్ సి. సో a is 20, b is 10. ఇనిషియలీ a is 10, b is 20, బట్ a is 20, b is 10 అయింది. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ స్వాప్డ్ ఇట్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇష్యూ ఏంటంటే బేసిక్గా దే ఆర్ యూజింగ్ పేర్స్ విచ్ ఈజ్ నాట్ నోన్ టు యూ కదా. గ్రేట్. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2, వేర్ డస్ Cin స్టాప్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డేటా? ఆబ్వియస్లీ బ్లాంక్ స్పేస్ అవ్వచ్చు ఆర్ న్యూ లైన్ అవ్వచ్చు. అండ్ వీ సా దిస్ ఎస్టర్డే ఇన్ ద క్లాస్. ఓకే, నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. వంశీ భవానీలో వంశీ తర్వాత స్పేస్ వచ్చినప్పుడు వంశీ ఒకటే వచ్చింది, అండ్ ఈవెన్ ఎంటర్ కొట్టినా సరే ఆ కొత్త వర్డ్ బేసిక్గా తీసుకోదు. ఓకే, సో వీ హ్యావ్ 2 options of data extraction stoppage. I mean to block or to delimit the extraction of data. Cinలో normal Cinలో either blank space or new line would be effective. Okay, great. సో ఇవాళ టాపిక్లోకి వచ్చేద్దాం. లెట్ మీ క్లియర్ స్క్రీన్. అండ్ ద టాపిక్ ఈజ్ ఇందాక చెప్పినట్లుగా ఆపరేటర్స్. ఓకే, సి వాట్ ఆర్ ఆపరేటర్స్? నేను ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అన్నాను కదా, దీన్ని మొత్తాన్ని మీరు ఒక ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఏమంటారు? దిస్ ఈజ్ కాల్డ్ అ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ ఏ, బి అండ్ సి వీటిని ఆపరాండ్స్ అంటారు. ఓకే, ఈ ప్లస్ని ఈక్వల్ టుని వీటిని ఏమంటారంటే వీటిని ఆపరేటర్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఈ ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే బి అండ్ సి అనే ఆపరాండ్స్ మధ్య అడిషన్ అనే ఆపరేషన్ జరుగుతుంది అని చెప్తుంది. సిమిలర్లీ ఇక్కడ ఈక్వల్ టు ఏమని చెప్తుంది? ఈక్వల్ టు ఏ మరియు బి ప్లస్ సి యొక్క అడిషన్ మధ్య అసైన్మెంట్ ఆపరేషన్ జరుగుతుంది అని చెప్తుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ప్రెషన్లో వీ హ్యావ్ ఆపరాండ్స్ అండ్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ బేసిక్గా ఆపరాండ్స్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ గురించి చెప్తుంది. గాట్ ఇట్? సో మనకి ఈ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ కూడా ఆపరేటర్సే.
Got it? Great. So basically let us discuss about the operators in C++. Let me go here again, kotta file, let me copy this code, Control All, Control C, Control V, ee code ni clear cheddam. So we have this basic code. Great. So the first type of operators are arithmetic operators. Arithmetic operators ante basic ga plus minus avani. Let's say we have two numbers, int a, okay, is equal to some maybe 10 iddam, and int b is equal to some 5 iddam. Okay, now let's say we have one more option, int c. So int already int ఉంది కదా, so c is equal to a plus b. So ఇక్కడ we are using arithmetic operator called plus. Similarly, and we can print this cout c. Okay, so let me copy this and అన్ని ఆపరేటర్స్ చూద్దాం. సో let me paste this, let me paste this, let me paste this, let me paste this. సో తర్వాత we also have మైనస్ ఆపరేటర్, అది కూడా అరిథమెటికే. స్టార్ అంటే మల్టిప్లికేషన్, స్లాష్ అంటే డివిజన్, మోడ్ ఆర్ పర్సంటేజ్ అంటే ఇట్ ఈస్ బేసికలీ వాట్, ఇట్ ఈస్ బేసికలీ ద మాడ్యులో ఆపరేటర్ అంటే రిమైండర్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 mod 3 అంటే ఏమవుతుందంటే, సో మీరు 3ని 4తో డివైడ్ చేసినప్పుడు 3 1s are 3 అండ్ ద రిమైండర్ ఈజ్ 1 కదా, సో 1 ఈజ్ ద ఆన్సర్. లెట్స్ సే 10 mod 5, సో 5 10, 5 2s are 10, సో రిమైండర్ ఈజ్ 0, కాబట్టి 10 mod 5 ఈజ్ 0. ఓకే, సో ఈ పర్సంటేజ్ని మాడ్యులో ఆపరేటర్ అంటారు అండ్ బేసిక్గా అది రిమైండర్ని చెప్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా దే ఆర్ ది అరిథమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్ ops.cpp, compile and run. So addition, subtraction, multiplication, division and modulo. Okay, great. Not just these, దీంతో పాటు we also have other operators. So what are they? The next type of operators are unary. Unary అంటే ఏంటంటే, ఇప్పుడు నేను c ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అని పెట్టాను అండ్ cout c. ఓకే, నౌ c ఇక్కడ మనం ఏం చెప్పాం, ఇస్ ద నెగేషన్ ఆఫ్ ఏ అని చెప్పాం. ఇందాక a ప్లస్ బి రాసినప్పుడు బేసిక్గా ప్లస్ చేపించే ఆపరేషన్ ఎన్ని ఆపరాండ్స్ మధ్య జరుగుతుంది, రెండిటి మధ్య. సో ఈ ప్లస్ని మనం బైనరీ ఆపరేటర్ అంటాం. బట్ ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అన్నప్పుడు ఈక్వల్ టు ఓకే, ఇట్స్ ద అసైన్మెంట్ ఆపరేటర్. సారీ, బట్ వాట్ అబౌట్ దిస్ నెగేషన్? సో ఈ నెగేషన్ బేసిక్గా ఏ యొక్క వాల్యూ నెగటివ్ వాల్యూని బేసిక్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఏ అనే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటే మైనస్ ఏ ఈజ్ -10 కదా, సో నెగేట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ నెగేషన్ ఆపరేటర్కి ఓకే బేసిక్గా ఎన్ని ఆపరాండ్స్ ఉన్నాయి, కేవలం ఒకే ఒక ఆపరాండ్ ఉంది, సింగిల్ ఆపరాండ్, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ అ యూనరీ ఆపరేటర్. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ వీ హ్యావ్ బైనరీ అండ్ యూనరీ. రెండింటి మధ్య అయితే బైనరీ, ఒకదాని మధ్య అయితే ఇట్ ఈస్ యూనరీ. ఓకే, సో ద అవుట్పుట్ చూద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో -10 చూసారా. సో ఇక్కడ ఈ మైనస్ అనేది యూనరీ ఆపరేటర్. ఆ తర్వాత వీ హ్యావ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అంటే ఏంటంటే, నా ఇక్కడ ఈక్వల్ టు ఉంది చూసారా, ఆ ఈక్వల్ టు ఏ అసైన్మెంట్. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ ఈ ఈక్వల్ టు ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఆఫ్టర్ దాట్ వీ ఆల్సో హ్యావ్, లెట్ మీ ప్రింట్ దిస్ ఆల్సో.
సో లెట్ మీ ఓకే సెమీకోలన్ మర్చిపోయాం. లెట్ మీ సేవ్ దిస్. చూసారా, ఇట్ ఈస్ 10, సో ఇట్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇదే విధంగా మీరు సి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ మేబీ సి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. అంటే ఏంటంటే చూపిస్తాను చూడండి. లెట్స్ ఏ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, అండ్ సి ప్లస్ ఈక్వల్ టు 1 అని రాశారు. ఏమవుతుందో చూద్దాం. లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. సో వెర్ ఇస్ ద అవుట్పుట్? ఓకే, మనం ప్రింట్ చేయలేదు. సి అవుట్ సి అండ్ ఎల్. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. చూసారా 1 వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సి మనకి అసైన్మెంట్లో వీ హ్యావ్ ఫ్యూ ఆపరేటర్స్. అవి ఏంటంటే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, డివైడ్ బై ఈక్వల్ టు. ఏం చేస్తాయి? ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. సో ఇందాక మనం సి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసాం. సి వాల్యూ ఆల్రెడీ 0. సో సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1 అంటే సి ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 కాబట్టి సి వాస్ 1. ఓకే, ఆ విధంగా. సిమిలర్లీ బి మైనస్ ఈక్వల్ టు 5 అంటే మీనింగ్ ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 5 అని అర్థం. సమ్ డి స్టార్ ఈక్వల్ టు 2 అంటే డి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ 2 అని అర్థం. గాట్ ఇట్? సిమిలర్లీ ఫర్ division also. Got it? These are the different types of assignment operators. అర్థమైందా? గ్రేట్. సో ఆ తర్వాత వీ హ్యావ్ రిలేషనల్ ఆపరేటర్స్. ఇవేం చేస్తాయి? రిలేషన్ చెప్తాయి. అంటే లెట్ మీ షో. సో relational ops. C is equal to A less than B, or let's print it directly. C out A less than B. Okay, దీనికి అవుట్పుట్ ఏమనుకుంటున్నారు? వాట్ ఇస్ ద అవుట్పుట్ ఫర్ దిస్? లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్ చేద్దాం, కంపైల్ అండ్ రన్ వాడి. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఇట్ ఈస్ 0 అంటే మీనింగ్ ఏంటి? ఫాల్స్ అని అర్థం. ఓకే, 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సో ఏ లెస్ దెన్ బియా కాదా? ఏ లెస్ దెన్ బి కాదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో ఈ విధంగా రిలేషన్, సో ఏకి బికి రిలేషన్ ఏంటి అని చెప్పడానికి వి యూజ్ రిలేషనల్ ఆపరేటర్స్. దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆర్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. సి సింగిల్ ఈక్వల్ టు అంటే ఏంటి? నేను సి ఈక్వల్ టు ఏ అని పెడితే ఏలో ఉన్న వాల్యూ సిలోకి వెళ్ళాలి. అసైన్మెంట్ ఆపరేటర్. సి ఈక్వల్ టు ఏ అంటే కంపారిజన్. సో సి అండ్ ఏ ఈక్వలా కాదా, ట్రూ ఆర్ ఫాల్స్, ఆ విధంగా. వాట్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు? సి లెస్ దాన్ ఏ అంటే సి అనేది ఏ కంటే తక్కువ కాదా అని అడుగుతున్నాం. బట్ లెస్ దెన్ ఈక్వల్ టు అంటే సి లెస్ దెన్ ఈక్వల్ టు ఏ అంటే మీనింగ్ ఏంటంటే సి ఐదర్ ఏ కంటే తక్కువ ఉండొచ్చు ఆర్ సి ఈక్వల్ టు ఏ ఉండొచ్చు. ఈ 2 కేసెస్లో ఆన్సర్ ఈజ్ ట్రూ లేకపోతే ఫాల్స్. అంటే ఇట్ కెన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ కేసులో సి ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఓకే, సో ఇట్స్ నాట్ లెస్ దాన్, సారీ, గ్రేటర్ దాన్. ఇది లెస్ దాన్ కాదు, గ్రేటర్ దాన్, సారీ. సో నౌ 2 ఈజ్ కైండ్ ఆఫ్ సి అండ్ 1 ఈజ్ ఏ కదా, కాబట్టి 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని రాశారు. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఇది ట్రూ. లెట్స్ సే సి ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, ఇది కూడా ట్రూవే. బట్ మీరు సింపుల్గా సి ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కేసులో సి గ్రేటర్ దాన్ ఏ అని చెక్ చేసి ఉంటే ఇట్ విల్ బి ఫాల్స్. బికాజ్ 1 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1, అది ఈక్వల్ టు మాత్రమే. కాబట్టి ఈ కేసులో బేసిక్గా అలాంగ్ విత్ ద గ్రేటర్ దెన్ లెస్ దాన్
ఈక్వాలిటీస్ కూడా చెక్ అవుతాయి. వీటిల్లో కేవలం ఈక్వాలిటీస్ మాత్రమే చెక్ అవుతాయి. గాట్ ఇట్? గ్రేట్. నౌ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ లాజికల్ ఆపరేటర్స్. ఇవేం చేస్తాయి? సో మీకు గుర్తున్నాయా, మనకి 10th అండ్ 12th ఐ థింక్ వీ హ్యాడ్ దీస్ ట్రూత్ టేబుల్స్, అండ్ టేబుల్, ఆర్ టేబుల్, గుర్తుందా? సో అండ్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్, లెట్ మీ రైట్ ఇట్ దిస్ వే. సో వీ హ్యావ్ ఏ అండ్ వీ హ్యావ్ బి, అండ్ మనకి అండ్ కావాలి. ఓకే, సో ట్రూ అయితే ఆన్సర్ ఈజ్ ట్రూ, ట్రూ ఫాల్స్ అయితే ఆన్సర్ ఈజ్ ఫాల్స్, ఫాల్స్ ట్రూ అయితే ఆన్సర్ ఈజ్ ఫాల్స్, ఫాల్స్ అయితే ఆన్సర్ ఈజ్ ఫాల్స్. సిమిలర్లీ వీ హ్యాడ్ ఆర్. సో ట్రూ అయితే ట్రూ ఫాల్స్ అయితే ట్రూ, ఫాల్స్ ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. గుర్తుందా? సో దీన్ని ఫాలో అవుతూ వీ హ్యావ్ లాజికల్ ఆపరేటర్స్. సో అండ్ నేమో డబుల్ అండ్ అని చూపిస్తాం, ఆర్ నేమో ఈ విధంగా చూపిస్తాం. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఇట్స్ కాల్డ్ పైప్ ఆపరేటర్. సో ఈ పైప్ని వాడి వీ షో ద ఆర్ సింబల్. ఈ సింబల్ ఎక్కడ ఉంటుందంటే మీ కీబోర్డ్లో ఎంటర్కి పైన ఉంటుంది. సో ఇఫ్ దిస్ ఈస్ ఎంటర్ బటన్, సో ఈ ఎంటర్ బటన్కి పైన ఈ స్లాష్ అండ్ పైప్ ఉంటుంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పైప్. ఓకే, నౌ లెట్ మీ షో ద అవుట్పుట్. లెట్స్ సే A is what? Less than B. True or false? False. Or అని చెప్పి A greater than B ఇచ్చాను. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. దీనికి అవుట్పుట్ ఏమనుకుంటున్నారు? అవుట్పుట్ 1 అవుతుంది. లెట్ చెక్ ఏమైంది ఇక్కడ. ఓకే, సో ఈ మొత్తానికి బ్రాకెట్ పెట్టాలి బికాజ్ ఇట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఈ మొత్తానికి బ్రాకెట్ పెట్టలేదు ఇంకా పెట్టాము. లెట్ మీ సేవ్ దిస్ నౌ. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇట్ ఈస్ 1. ఎందుకు? సి, ఏ లెస్ దాన్ బి ఫాల్స్, ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ఏమవుతుంది? ట్రూవే అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ 1. ఇక్కడ నేను ఆర్ బదులు అండ్ పెడితే ఇట్ విల్ బి ఫాల్స్. లెట్ మీ రైట్ దిస్, సేవ్ దిస్. అండ్ బై ద వే ఇది రిలేషన్ కాదు, ఇది లాజికల్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. చూసారా 0 వచ్చింది బికాజ్ ఇది ఏమవుద్ది ఇక్కడ, ఇట్ ఈస్ ఫాల్స్ అండ్ ట్రూ. ఫాల్స్ అండ్ ట్రూ ఏంటి? ఫాల్స్ అండ్ ట్రూ ఈజ్ ఫాల్స్ ఓన్లీ ఫర్ అండ్, కాబట్టి 0 వచ్చింది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ వన్ మోర్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ విచ్ ఆర్ కాల్డ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇవేంటి? ఇవి కొంచెం తిక్కగా ఉండే ఆపరేటర్స్. ఎందుకంటే ఇప్పటిదాకా మిగతావన్నీ కూడా డెసిమల్ వాల్యూస్ మీద ఆపరేషన్స్ చేశాయి, బట్ ఇవి బైనరీ వాల్యూస్ మీద చేస్తాయి. ఓకే, సో లెట్స్ సే ఐఎమ్ సేయింగ్, సో బిట్ వైజ్లో ఏముంటాయంటే అండ్, ఆర్, నాట్. ఓకే, సో మీనింగ్ ఏంటి? లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ 2 and 3. దీని మీనింగ్ ఏంటంటే, సో 2ని బైనరీలో ఎలా రాస్తారు తెలుసా? సో 2ని బైనరీలో రాయాలంటే వి రైట్ యాజ్ వాట్? 8-4-2-1 రూల్ ఫాలో అవ్వండి. ఓకే, సో 2ని మనం ఏ విధంగా రాస్తామంటే 0-0-1-0 అని రాస్తాం. 3ని 0-0-1-1 అని రాస్తాం. ఓకే, మధ్య అండ్ అంటే ఏంటంటే, అగైన్ బై ద వే మీకు డెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్ రాకపోతే మాత్రం ఆల్రెడీ వంశీ భవన్ ఛానల్లో ఒక వీడియో ఉంది, ప్లీజ్ వాచ్ దాట్. అప్పుడే మీకు ఇదేంటి అని అర్థమవుతుంది. ఓకే, గాట్ ఇట్? గ్రేట్. సో ఇప్పుడు లెట్స్ సే మీకు బైనరీ వచ్చు. సో 2ని ఈ విధంగా రాస్తారు అండ్ 3ని ఈ విధంగా రాస్తారు బైనరీలో. నౌ 0 అంటే ఏంటి? ఫాల్స్. 1 అంటే ట్రూ. సో అండ్ ఫాల్స్ అండ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్. ట్రూ అండ్ ట్రూ విల్ బి ట్రూ. ఇది ఎలాగా 0-0. ఓకే, సో ఇదేమైంది? 2. సో 2 and 3 will be 2. Let us check it. 2 and 3 will be 2. 2 and 3. Let me save this. Compile and run. చూసారా 2 వచ్చింది. ఆ విధంగా సిమిలర్లీ ఆర్, అండ్ బదులు ఆరు. నాట్ అంటే ఏంటంటే ఆ డిజిట్స్ని కైండ్ ఆఫ్ ఇన్వర్స్ చేస్తాం. సో నాట్ ఆఫ్ 2 ఏమవుతుంది? బేసిక్గా
0 0 1 0 కదా, నాట్ ఆఫ్ 2 విల్ బీ 0ని 1 చేస్తాం, 0ని 1 చేస్తాం, 1ని 0 చేస్తాం, దీన్ని 1 చేస్తాం. ఓకే, ఈ విధంగా అనమాట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్? వాల్యూ ఆఫ్ దిస్ ఐ మీన్ దీనికి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ విల్ బి డిఫరెంట్ బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ జీరోస్. సో నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇక్కడ నేను టోటల్ 4 బిట్స్ తీసుకున్నాను. బిట్ నెంబర్ 1, బిట్ నెంబర్ 2, బిట్ నెంబర్ 3, బిట్ నెంబర్ 4. ఓకే, 4 బిట్స్లో ఆన్సర్ ఇది. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఆర్ మోర్ దాన్ 4 అప్పుడు ఏమవుతుంది? డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ జీరోస్, 1 1 1 1 1 1 అండ్ సో ఆన్ 0 1 వస్తుంది. సో మీ కంపైలర్ టోటల్ ఎన్ని బిట్స్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టి దీని యొక్క వాల్యూ మీకు డిస్ప్లే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే నాట్ ఆపరేటర్ ఈజ్ జస్ట్ ఇన్వర్షన్. 0ని 1 చేస్తారు, 1ని 0 చేస్తారు. గాట్ ఇట్? అండ్ ఫైనల్లీ దీంట్లో ఇంకొకటి ఉంది విచ్ ఇస్ కాల్డ్ షిఫ్టింగ్ ఆపరేటర్స్. అదేం చేస్తుంది? నౌ లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ 4 రైట్ షిఫ్ట్ 2. దీని మీనింగ్ ఏంటి? సో 4ని ఏ విధంగా రాస్తాం? 4ని డెసిమల్లో 0 1 0 0 అని రాస్తాం. రైట్ షిఫ్ట్ 2 అంటే ఈ 1 2 ప్లేసెస్ రైట్ షిఫ్ట్ అవ్వాలి. 1 ప్లేస్ 2 ప్లేస్. సో ఇట్ విల్ బికమ్ 0 0 0 1. సో ద ఆన్సర్ ఈజ్ 1. సిమిలర్లీ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇటు పక్కే. సో 4 ఇటు 2 అంటే సో ఇట్ విల్ బి గో హియర్ అండ్ హియర్. సో ఇట్ విల్ బి 1 0 0 0 0 బికాస్ ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. సో దిస్ వాల్యూ ఈజ్ వాట్? దిస్ వాల్యూ ఈజ్ 16. Let us try. So 4 left shift 2 is 16, 4 right shift 2 is 1. 4 left shift 2, it will be 16. As you saw, and right shift will be 1. సో సింపుల్గా ఇక్కడ ఎంత ఉంటే అంత వాల్యూతో దాన్ని షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంటే 3 టైమ్స్ షిఫ్ట్ చేయాలి, 4 ఉంటే 4 టైమ్స్ షిఫ్ట్ చేయాలి. ఇటుపక్క అయితే ఇటుపక్క, రైట్ అయితే రైట్కి, లెఫ్ట్ అయితే లెఫ్ట్కి. ఆన్సర్ ఈజ్ 1. చూసారా? సో షిఫ్టింగ్ అంటారు అనమాట దీన్ని. అగైన్ షిఫ్టింగ్ ఈజ్ ఈజీ అండ్ మోస్ట్లీ ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూస్. సో షిఫ్టింగ్ ఏంటి? చాలా సింపుల్. లెట్స్ ఐఎమ్ సేయింగ్ 8 షిఫ్ట్ 3. 8 అంటే ఏంటి? బైనరీలో 1 0 0 0. ఓకే, రైట్ షిఫ్ట్ 3 టైమ్స్. సో ఇట్ విల్ బి ఫస్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్కి వస్తుంది, థర్డ్ ఇయర్కి వస్తుంది. సో ఇట్ విల్ బి 0 0 0 1. అర్థమైందా? సో ఈ విధంగా షిఫ్టింగ్ పనిచేస్తుంది. సో బిట్ వైజ్లో ఏ ఆపరేటర్ మీకు రావాలన్నా, సాల్వ్ చేయాలన్నా మీకు డెఫినెట్లీ డెసిమల్ టు బైనరీ అండ్ బైనరీ టు డెసిమల్ ఈ 2 ఆపరేషన్స్ రావాలి. ఆల్రెడీ అందు మీద వీడియో ఉంది. సో ఆ వీడియోని వాచ్ చేయండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఆ లింక్ నేను కామెంట్స్లో కూడా ఇస్తాను. గాట్ ఇట్? గ్రేట్. ఐ హోప్ మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ నేను ప్రతి ఆపరేటర్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, అందుకే ఈ వీడియో అబౌట్ 30 minutes వచ్చింది. బట్ ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఇవాల్టి మన టాపిక్ ఈజ్ కండిషనల్స్. ఓకే, సో ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. అసైన్మెంట్స్లోకి వెళ్తే predict the output by the following code snippet. Okay, a is equal to 10, b is equal to 5, c is equal to 5, d ఒక వేరియబుల్, d is equal to b plus c which is 10, 10 equal to a. So 10 equal to 10. So what is this? This is comparison operator equality. So equality check and ఈ రెండు ఈక్వల్ కాబట్టి it will be true. Okay, ట్రూ అంటే ఏంటి? 1. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ 2, బి ఈజ్ 4, ఏ అండ్ బి ఎంత? సో ఏ ఈజ్ 2, 2 అంటే ఏంటి బైనరీలో? 8 4 2 1. ఐ హోప్ యూ హ్యావ్ కైండ్ ఆఫ్ లర్న్డ్ కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు డెసిమల్ అండ్ డెసిమల్ టు బైనరీ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇట్ ఈస్ 0 0 1 0. బి ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇట్ ఈస్ 0 1 0 0. అండ్ చేస్తే ఏమవుతుంది? 0 and 0 0, 1 and 0 0, 0 and 1 0, 0 and 0 0. So it is finally 0. And the answer is also 0. Let us check. Yes. ఆ తర్వాత యూనరీ ఆపరేటర్. యాక్చువల్లీ ఐ థింక్ వీ హ్యావ్ మిస్డ్ దిస్ ఇన్ ద యెస్టర్డేస్ వీడియో. సో మనకి యూనరీలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్
ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. ఓకే, ఏ ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఏమవుద్దంటే ఏ వాల్యూ విల్ బికమ్ బేసిక్లీ 6. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ మైనస్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ 1. గాట్ ఇట్? దాట్స్ ద డిఫరెన్స్. అండ్ అగైన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ప్లస్ ప్లస్ ఏ, ఒకటేమో ఏ ప్లస్ ప్లస్. దీన్నేమో ప్రీ ఇంక్రిమెంట్ అంటారు, దీన్నేమో పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఓకేనా? డిఫరెన్స్ ఏంటి? సి, లెట్స్ సే బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ మైనస్ 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. ఓకే, అండ్ లెట్స్ ది అవుట్పుట్ ఆఫ్ దిస్. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఇంక్రిమెంట్ జరిగిపోతుంది. ఇట్ విల్ బికమ్ 6 మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. ఓకే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అగైన్. ఈసారి బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ మైనస్ 1. సో ఈసారి ఇట్ ఈస్ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రిమెంట్ జరగదు. ఓకే, సో ఇక్కడ ఏ విల్ బికమ్ 6 కదా. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి ఏ 6 అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ 5 ఉంటుంది. 5 మైనస్ 1 విల్ బి 4. అండ్ ఆ తర్వాత బీలోకి 4 వెళ్ళిన తర్వాత ఇది 6 అవుతుంది. సో బేసిక్గా ఆపరేషన్ అయిపోయాక ఆ స్టేట్మెంట్లో ఆ తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. అందుకే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. అర్థమైందా? సిమిలర్లీ పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఆల్సో మైనస్ మైనస్ ఏ మైనస్ మైనస్. సిమిలర్లీ ఇక్కడ అడిషన్ బదులు సబ్స్ట్రాక్షన్. ఓకే, గ్రేట్. అండ్ అగైన్ ఇక్కడ కూడా వీ హ్యావ్ సింగిల్ ఆపరాండ్ కాబట్టి ఇది ఒక యూనరీ ఆపరేటర్. ఓకేనా? ఓకే, దెన్ వీ హ్యావ్ విచ్ ఈస్ ద అరిథ్మెటిక్ ఆపరేటర్ ఇన్ C++ దట్ గివ్స్ ద రిమైండర్ ఆఫ్ ద డివిజన్. ఎస్, పర్సంటేజ్ మాడ్యులో ఆపరేటర్. ఓకే, వెరీ గుడ్. సో ఇవాళ టాపిక్ ఏంటి? ఇట్ ఈస్ కండిషనల్స్. చాలా ఇంట్రెస్టింగ్ అండి అండ్ చాలా ఇంపార్టెంట్. సి, నా దృష్టిలో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే నా దృష్టిలో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్, ఆ తర్వాత డేటా టైప్స్, ఆ తర్వాత కండిషనల్స్, ఆ తర్వాత లూప్స్, అండ్ ఫైనల్లీ దాంట్లో ఊప్స్ ఉంటే ఊప్స్. ఓకే, ఇవి మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మిగతావన్నీ అడిషనల్ కాన్సెప్ట్స్ మాత్రమే. దీస్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ కోర్ టు ద లాంగ్వేజ్. ఓకే, సో వాట్ ఈస్ కండిషనల్స్? సో బేసిక్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనడానికి మెయిన్ కారణం కండిషన్స్ అండ్ లూప్స్. సో మనకి తెలిసింది కదా. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ లిసెండ్ HTML అని చెప్పి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో వెబ్సైట్స్లో వాడుతూ ఉంటాం. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దాట్. ఓకే, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు కాదు అంటే దీంట్లో కండిషనల్స్ అండ్ లూప్స్ ఉండవు. ఎందుకంటే సి, కండిషనల్స్ అండ్ లూప్స్ ఉంటేనే మీరు బేసిక్గా ఆ లాంగ్వేజ్ని వాడి లాజిక్ని బిల్డ్ చేయగలరు. ఓకే, అందువల్లే కండిషనల్స్ అండ్ లాజిక్స్, కండిషనల్స్ అండ్ లూప్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ కండిషనల్స్? చాలా సింపుల్ అండి. ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఆపరేషన్ పర్ఫామ్ చేయడాన్ని కండిషనల్స్ అంటారు. అంటే అంటే సి, లెట్స్ సే వీ హ్యావ్ అ కండిషన్. అంటే బయట వర్షం పడుతుందా పడట్లేదా? ఓకే, వర్షం పడుతుంది అనుకోండి, సినిమాకి వెళ్ళరు. పడకపోతే ఇఫ్ వర్షం ఈజ్ నాట్ ఫాలింగ్, సో పడట్లేదు అనుకుంటే సినిమాకి వెళ్ళరు. సారీ, పడుతుంది అనుకుంటే సినిమాకి వెళ్ళరు. ఓకే, పడట్లేదు అనుకుంటే సినిమాకి వెళ్తారు. ఓకే, ఇఫ్ లెట్స్ సే దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. సో ఇక్కడ మనం వర్షం పడుతుందా పడట్లేదా అనే కండిషన్ని బేస్ చేసుకుని మన నెక్స్ట్ ఆపరేషన్ని డిసైడ్ చేస్తున్నాం కదా. సేమ్ దీన్నే ప్రోగ్రామింగ్లో కండిషనల్స్ వాడి ఇంప్లిమెంట్ చేస్తాం. సో దీంట్లో వీ హ్యావ్ మెయిన్లీ 3 కీవర్డ్స్. ఒకటేమో ఇఫ్, ఒకటేమో ఎల్స్, ఒకటేమో ఎల్స్ ఇఫ్. ఓకే, ఎలా వాడతారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో లెట్ మీ గో ఇంటు ద ఎడిటర్
And guys, this is a interesting and important topic, so please pay your attention. Okay, let me create a new file and దీంట్లో hash include. And guys, obviously C++ సిరీస్కి ప్రస్తుతానికి ఐ నో రీచ్ పెద్దగా లేదు, అయినా సరే నేను ఈ సిరీస్ని స్టాప్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మీలో చాలామంది దీన్ని కైండ్ ఆఫ్ బేస్ చేసుకుని మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ సిరీస్ని నేను స్టాప్ చేయట్లేదు. బట్ ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇట్ విల్ హెల్ప్ మీ కైండ్ ఆఫ్ ఇంక్రీజ్ ద రీచ్. ఓకేనా? గ్రేట్. సో యూజింగ్ నేమ్ స్పేస్ std int main and return 0. Okay, now let's say int a undi. Okay, a is equal or maybe bool rain, okay, is equal to true అంటే వర్షం పడుతుంది. ఓకే, లెట్స్ సే దట్స్ ద కేస్. సో మనం ఏం చేస్తాం, ఇఫ్ rain is equal to true, or let's say what we can do is we can ask from the user only వర్షం పడుతుందా పడట్లేదా అని చెప్పి యూజింగ్ సీన్. బట్ ప్రస్తుతానికి లెట్స్ సే వీ హ్యావ్ ద వాల్యూ ఈక్వల్ టు ట్రూ అనుకుంటే cout you cannot go to cinema. Okay, let me save this. Conditionals .cpp సేవ్ చేశాను. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇఫ్ యూ సీ ఇట్స్ స్టిల్ రన్నింగ్, యూ కెనాట్ గో టు సినిమా. ఎందుకు? ట్రూ ఉంది కాబట్టి. చూసారా? లెట్స్ నేను ఫాల్స్ చేస్తున్నాను. ఫాల్స్ చేస్తే ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఈ యొక్క లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, మనకి ఏమీ ప్రింట్ అవ్వదు బికాస్ వాట్, రెయిన్ పడట్లేదు కాబట్టి. సో ఏమీ ప్రింట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఏం లేదు, ఇఫ్ అనే కీవర్డ్ వాడి మనం బ్రాకెట్స్లో ఉన్న కండిషన్ని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, ట్రూ అయింది అనుకుంటే ఈ యొక్క ఇఫ్ బ్లాక్ లోపల ఉన్న ఈ యొక్క లైన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, లేదంటే చెయ్యం. దాట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. int a is equal to 10. Okay, let me click, yeah, is equal to 10, and int b is equal to 20. Okay, now what we can say is if a less than b, you can say, okay, what happened, one second. If a less than b, then cout b is greater. Okay, let me save this and let us check. Execute, compile and run. సో b ఈజ్ గ్రేటర్ ప్రింట్ అయింది బికాస్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, విచ్ ఈజ్ a లెస్ దాన్ b. ఓకే, ఆ విధంగా ఇఫ్ వాడతాం. వాట్ ఈజ్ ఎల్స్? సో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దిస్ ఆర్ దిస్, బేసిక్గా ఇఫ్ లోపల ఉన్న కండిషన్ సాటిస్ఫై అవుతే ఆ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. మరి ఇది ఫాల్స్ అయితే ఏం చేయాలి? ప్రస్తుతానికి అయితే ఏం చేయట్లేదు. చేయడానికి వి యూస్ ఎల్స్. అంటే ఇఫ్ అంటే ఒకవేళ అని అర్థం అండి, ఎల్స్ అంటే కాకపోతే. ఒకవేళ ఇది కాకపోతే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. సో cout you can go to cinema. లెట్స్ డూ వన్ థింగ్, ఇది ప్రస్తుతానికి తీసేద్దాం అండ్ సి ఇన్ రెయిన్. ఓకే, రెయిన్ తీసుకుందాం ఇన్పుట్. సో cout అడుగుదాం మనమే యూజర్ని, ఈజ్ ఇట్ రైనింగ్? ఓకే, అడిగి దాన్ని బట్టి ఆన్సర్ చెప్దాం. ఓకేనా? లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్ చేద్దాం, కంపైల్ అండ్ రన్. ఇట్స్ ఆస్కింగ్ ఈజ్ ఇట్ రైనింగ్. లెట్స్ సే ఇట్ ఈస్ రైనింగ్. సో 1 ట్రూ ఇద్దాం,
క్లిక్ ఎంటర్. యూ కెనాట్ గో టు సినిమా, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. గ్రేట్. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్ అగైన్. మళ్ళీ అడిగింది, ఈసారి వర్షం పడట్లేదు, ఫాల్స్ అని ఇద్దాం 0 ఇచ్చి. సో యూ క్యాన్ గో టు సినిమా. చూసారా? సో ఆ విధంగా ఇఫ్ అండ్ ఎల్స్ పనిచేస్తాయి. ఓకేనా? వాట్ అబౌట్ ఎల్స్ ఇఫ్? సి గైస్, సేమ్ ఇదే ఇక్కడ పెడతారా? ఇస్ ఇట్ పాసిబుల్? లెట్స్ ట్రై. సో ఇక్కడ అవుట్ ఏ ఈజ్ గ్రేటర్, ఓకే, అండ్ ఎల్. ఇక్కడ కూడా అగైన్ వాల్యూస్ తీసుకుందాం మనమే. ఓకే, what we can do is cout enter a and b values, ఓకే, అండ్ cin ఫస్ట్ a తీసుకుందాం, ఆ తర్వాత b ఇన్పుట్ తీసుకుందాం. ఓకే, అండ్ కంపారిజన్ చేస్తున్నాం. గ్రేట్. లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. సో ఈజ్ ఇట్ ట్రైనింగ్? ఓకే, 0 పడట్లేదు. సో యూ కెన్ గో టు సినిమా, ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. లెట్స్ సే 10 and 20 ఆర్ ద వాల్యూస్. సో బి ఈజ్ గ్రేటర్, పని చేస్తుంది. ఓకే, లెట్ మీ ట్రై అగైన్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఈజ్ ఇట్ ట్రైనింగ్? ఎస్, యూ కెనాట్ గో టు సినిమా. ఓకే, ఈసారి 20 and 5 ఇస్తాను. ఏ ఈజ్ గ్రేటర్. గ్రేట్, పనిచేస్తుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్ అగైన్. కంపైల్ అండ్ రన్. ఇజ్ ఇట్ ట్రైనింగ్? ఎస్, సినిమాకి వెళ్ళకూడదు. ఓకే, లెట్స్ సే 10 and 10 ఈక్వల్ వాల్యూస్. బట్ ఇక్కడ ఏమని చెప్పాలి? బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. బట్ ఏం చెప్తుంది? ఏ ఈజ్ గ్రేటర్ అని చెప్తుంది. ఎందుకలా చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తుంది. సి, ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్, మనం ఎంటర్ చేసింది ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 10 కదా. సో ఫస్ట్ ఈ కండిషన్ చెక్ అవుద్ది. ఏ అండ్ బి బేసిక్గా ఏ లెస్ దాన్ బియా? కాదు కదా, రెండు ఈక్వల్. ఏ లెస్ దాన్ బి కాదు కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఎల్స్లో ఏ ఈజ్ గ్రేటర్ ప్రింట్ అవుతుంది. బట్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ కేస్. ఆ కేస్ని మనం చెక్ చేయట్లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ వన్ మోర్ కేస్, అప్పుడు ఎల్స్ ఇఫ్ వాడతాం. అంటే ఒకవేళ అది కాకపోతే ఇది అవుతుందా అని చెప్పి ఇంకొక కండిషన్ చెక్ చేస్తాం. సో ఏ ఈక్వల్ టు బి అయితే కనుక cout బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇక్కడ ఏమవుద్ది? ఇక్కడ ఏమవుద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఇఫ్ ఏ లెస్ దాన్ బి అయినా యా. ఒకవేళ అయితే కనుక డూ సంథింగ్. ఎల్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి, అగైన్ డూ సంథింగ్, ఎల్స్ డూ సంథింగ్. సో ఫ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ చెక్ అవుద్ది. ఈ కండిషన్ చెక్ అయినప్పుడు ట్రూ అయితే వెల్ అండ్ గుడ్, ఈ లైన్స్ సాటిస్ఫై అయిపోతాయి, ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి అండ్ అక్కడితో బేసిక్గా ఈ యొక్క కండిషనల్ ఆగిపోతుంది. ఇది కానీ ఎగ్జిక్యూట్ అవ్వవు. బట్ ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఈ కండిషన్ చెక్ అవుద్ది. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే అప్పుడు ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ ఇది బేసిక్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ లెట్స్ సే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు అనుకుందాం, అప్పుడు ఎల్స్లోకి వెళ్ళి బేసిక్గా ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో బేసిక్గా ఎల్స్లో ఎప్పుడు కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందంటే పైన ఇచ్చిన కండిషన్స్లో వేటిలోనూ బేసిక్గా కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు మాత్రమే ఎల్స్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మల్టిపుల్ కంపారిజన్స్, మల్టిపుల్ కండిషన్స్, మీరు ఈ విధంగా ఏం చేస్తారు? ఎస్, ఎల్స్ ఇఫ్ వాడతారు. ఓకేనా? గ్రేట్. అండ్ ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని ఎల్స్ ఇఫ్లు మీరు వాడుకోవచ్చు. ఓకే, లెట్ మీ షో ఇట్ నౌ. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. Is it raining? No.
యూ కెన్ గో టు సినిమా, ఓకే వెళ్తాను, 3 బోత్ ఆర్ ఈక్వల్. సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకేనా? సో ఆ విధంగా మీరు ఈ 3 వాడతారు. నాట్ జస్ట్ దీస్, లెట్ మీ కమెంట్ ఆల్ దిస్. ఓకే, ఎంత కమెంట్ చేస్తాను ప్రస్తుతానికి. Control/ క్లిక్ చేస్తే కమెంట్ అయిపోతాయి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ నౌ ఇస్ సింపుల్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఆల్సో. అంటే ప్రస్తుతానికి ఇఫ్ ఎల్స్ వాడాం, బట్ ఒకే ఇఫ్ లోపల మీరు ఇంకొక ఇఫ్ వాడచ్చు. అంటే int a ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో మీరేం చెప్పాలంటే బేసిక్గా ఈ నంబర్ ఈవెనా కాదా, అండ్ బేసిక్గా ఏ అండ్ బిలో పెద్దది ఏంటి, ఈ 2 చెప్పాలి. ఓకే, నౌ మీరేం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఏ less than b, what you can do? Yes, first of all cout, okay, a is smaller అని చెప్పచ్చు. అండ్ ఆ తర్వాత ఇఫ్ ఓకే ఇఫ్ a mod 2 ఈక్వల్ టు 0, cout a is even, else cout a is odd అని చెప్పచ్చు. ఇక్కడ ఏం జరిగిందన్న, ఏమీ జరగలేదు. సో ఏ అండ్ బి వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసాం నార్మల్గా. ఓకే, ఏ లెస్ దెన్ బి అయితే ఏమవుతుంది, ఏ స్మాలర్ అవుతుంది కదా. సో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఆ తర్వాత వాట్ ఇస్ దిస్, ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఏ mod 2 అంటే ఏంటి, బేసిక్గా ఏని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేస్తున్నాం. అండ్ ఆబ్వియస్లీ ఒక నంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, ఆ నంబర్ డెఫినెట్లీ ఈవెనే కదా. ఎస్ ఆర్ నో, బికాస్ ప్రతి ఈవెన్ నంబర్ 2తో డివిజిబుల్. ఏ ఈవెన్ నంబర్ని మీరు 2తో డివైడ్ చేసిన రిమైండర్ 0నే వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ నంబర్ ఈవెనా కాదా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఈవెన్ కాదు అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఓన్లీ హ్యావింగ్ వన్ మోర్ పాసిబిలిటీ విచ్ ఈస్ ఆడ్. కాబట్టి ఎల్స్ ఏ ఈజ్ ఆడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. అర్థమైందా? లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఏ ఈజ్ స్మాలర్, ఏ ఈజ్ ఈవెన్. లెట్సే నేను ఏని 11 చేశాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఏ ఈజ్ స్మాలర్, ఏ ఈజ్ ఆడ్. చూసారా, ఆ విధంగా పనిచేస్తుంది. సో కేవలం ఇఫ్ లోపలే కాదు, ఇదే విధంగా మీరు ఎల్స్ ఇఫ్ లోపల ఎన్ని కావాలంటే అన్ని ఇఫ్లు వాడుకోవచ్చు, ఎల్స్లు వాడుకోవచ్చు. అదేవిధంగా ఎల్స్ లోపల ఎన్ని కావాలంటే అన్ని ఇఫ్లు, ఎల్స్లు వాడుకోవచ్చు. సో ఒక్కదాని లోపల ఇంకొక కైండ్ ఆఫ్ కండిషనల్ కన్స్ట్రక్ట్ని కూడా, కండిషనల్ కీవర్డ్ని కూడా యూస్ చేసి మీ యొక్క లాజిక్ని మీరు బిల్డ్ చేయొచ్చు. సో బేసిక్గా ఈ విధంగా ఒక్కదాని లోపల ఇంకోటి ఉంటే దాన్ని నెస్టెడ్ కండిషనల్స్ ఆర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటారు. ఓకే, ఒకవేళ ఈ విధంగా ఇఫ్ ఎల్స్ ఆ విధంగా ఇఫ్ ఎల్సిఫ్ ఎన్ని కావాలంటే ఎల్సిఫ్లు అండ్ ఎల్స్. సో బేసిక్గా అగైన్ నంబర్ ఆఫ్ ఎల్సిఫ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ యూ. ఇక్కడ మనకి కేవలం 3 కండిషన్లే ఉన్నాయి. లెస్ దెన్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు ఆర్ గ్రేటర్ అవ్వచ్చు. కాబట్టి కేవలం 3 ఉన్నాయి. బట్ ఇంకొక కేసులో, ఇంకొక కైండ్ ఆఫ్ ప్రాబ్లంలో, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మోర్ దాన్ 3 కైండ్ ఆఫ్ కేసెస్, అప్పుడు యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎల్సిఫ్ ఆల్సో. సో బేసిక్గా ఇఫ్ ఎల్సిఫ్ అండ్ సో ఆన్ ఎల్స్ ఈ విధంగా ఉంటే దీన్ని ఎల్సిఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అంటారు. ఏమంటారు? దీన్ని ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అంటారు. అండ్ ఇలా ఒక్క దాని లోపల ఇంకొకటి ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటారు. ఓకేనా? గాట్ ఇట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండిషనల్స్. సో ఈ కండిషనల్స్తో కొంతసేపు ఆడుకోండి, కైండ్ ఆఫ్ టేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేసి చెక్ చేయండి అవుట్పుట్ వస్తుందా రావట్లేదా అని చెప్పి. అండ్ డెఫినెట్లీ ప్రోగ్రామింగ్లో కండిషనల్స్ అండ్ లూప్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాల్టి మన టాపిక్ లూప్స్ అనమాట.
అండ్ ఇందులో కూడా విల్ డిస్కస్ అబౌట్ ఫార్ లూప్, విల్ డిస్కస్ అబౌట్ వైల్ లూప్, ఆల్సో అబౌట్ డూ వైల్ లూప్. ఓకే, అంతకంటే ముందు అసైన్మెంట్ క్వశ్చన్స్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డెఫినెట్లీ 27 likes ఈజ్ నాట్ అ గ్రేట్ నెంబర్. అట్లీస్ట్ ఒక 100 likes లేకపోతే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ అర్థమవుతుంది కదా. ఐ మీన్ వీడియో అంతగా అసలు ఏం బాగాలేకపోతే మరీ ఇంత ఉంటాయి. బట్ ఐ హోప్ ద వీడియో వాజ్ గుడ్. సో డెఫినెట్లీ నచ్చితే లైక్ చేయండి. ఓకే, అవుట్పుట్. సో వాట్ ఈస్ ది అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్? A is equal to 10, B 20, C 30, A less than equal to B, correct, and not of B అంటే నెగేషన్. సో ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అండ్ హెలో ప్రింట్ అవ్వదు. C గ్రేటర్ దెన్ ఈక్వల్ టు A, ఎస్ ట్రూ. C గ్రేటర్ దెన్ ఈక్వల్ టు B, ఎస్ ట్రూ. ట్రూ అండ్ ట్రూ ఈజ్ ట్రూ కాబట్టి ఇది సాటిస్ఫై అయ్యింది అండ్ హై ప్రింట్ అవుతుంది. లెట్స్ సీ ద ఆన్సర్, ఇట్ ఈస్ హై. ఆ తర్వాత వీ హ్యావ్ అ సింపుల్ క్వశ్చన్. ఐ హోప్ మీరు ట్రై చేశారు అనుకుంటున్నాను. క్వశ్చన్ అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ శాలరీ ఆఫ్ ఎ పర్సన్. ద యూజర్ హ్యాస్ టు ఎంటర్ బేసిక్ శాలరీ అండ్ ఇంటీజర్ అండ్ గ్రేడ్ అప్పర్ కేస్ క్యారెక్టర్ అండ్ డిపెండింగ్ అపాన్ విచ్ శాలరీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేద్దాం వేరియబుల్ ఇంట్. సో హీల్ బి ఎంటరింగ్ వాట్? యాజ్ టు ఎంటర్ బేసిక్ కదా. సో బేసిక్ అని చెప్పి అండ్ ఇంకోటండి క్యార్ గ్రేడ్. ఓకే, సీన్ బేసిక్ అండ్ సీన్ గ్రేడ్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ శాలరీ. సో ఇంట్ వాట్? టోటల్ అని క్రియేట్ చేద్దాం అండ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్, సారీ మైనస్ పిఎఫ్. ఇక్కడ ఉంది సార్ సేమ్ ఫార్ములా, నేను కొత్త క్రియేట్ చేయలేదు. బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్ మైనస్ పిఎఫ్. ఓకే, నౌ లెట్ మీ క్రియేట్ ద వేరియబుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ఇట్. ఇంట్ బేసిక్ ఆల్రెడీ ఉంది. హెచ్ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? హెచ్ఆర్ఏ ఈజ్ 20% ఆఫ్ బేసిక్. 20% ఆఫ్ బేసిక్ అంటే మీనింగ్ ఏంటి? టెల్ మీ. 20% ఆఫ్ బేసిక్ అంటే 20 ఇంటూ బేసిక్ బై 100 కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు 0.2 ఇంటూ బేసిక్, అంతే కదా. సో లెట్ us do that. 0.2 ఇంటూ బేసిక్. ఓకే, ఆ తర్వాత దీన్ని ఇంకా పెట్టలేదు, సెమీకోలన్ పెట్టాలి. అండ్ సిఅవుట్ బేసిక్గా టోటల్ అండ్ యా హెచ్ఆర్ఏ చేసాం. సిమిలర్లీ ఇంట్ డిఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? 50% ఆఫ్ బేసిక్. సో 0.5 సారీ ఇంటూ బేసిక్. After that it is allowances. Allowances grade బట్టి ఉంటుందంట. So let's do that. If grade equal to A, then do something. Else if grade equal to B అయితే do something else. అదేవిధంగా వీ హ్యావ్ సి. ఓకే, సి ఆర్ ఎనీ అదర్ క్యారెక్టర్. ఓకే, సో ఎల్స్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ దెన్ 1700 అంట. సో లెట్ మీ క్రియేట్ అ వేరియబుల్ హియర్ ఇంట్ అలౌ అండ్ అలౌ ఎంత? అలౌ ఈజ్ ఈక్వల్ టు 1700. What about here? It is 1500 లేకపోతే 1300. allow is equal to 1300. Okay, finally pf int
పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇట్ ఈస్ 11% అంటే 0.11. మనం బేసిక్గా అన్నీ కూడా ఇంటీజర్ చేస్తున్నాం, బట్ ఇక్కడ మనకి పాయింట్లో ఉంది కాబట్టి ఇట్ కెన్ బికమ్ అ ఫ్లోట్ ఆల్సో. సో అన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోట్ చేసేయండి. FLOAT ఫ్లోట్, ఇది క్యారే, టోటల్ని ఫ్లోట్ చేద్దాం. FLOAT ఫ్లోట్, అండ్ ఐ థింక్ దే టోల్డ్ ఇట్స్ int. ఓకే, FLOAT ఫ్లోట్, FLOAT ఫ్లోట్, FLOAT ఫ్లోట్. ఓకే, ఫ్లోట్ స్ప్రింగ్ ఇక్కడ తప్పు ఉందా, ఇంకొక ఫ్లోట్ ఏమైనా ఉందా, డు వీ హ్యావ్, యా ఇక్కడ ఇంకొకటి FLOAT ఫ్లోట్. లెట్ us run it again. ఫ్లోట్ వాజ్ నాట్ డిక్లేర్, ఎక్కడ ఉంది స్పెల్లింగ్ మిస్టేక్, ఇక్కడ ఉంది స్పెల్లింగ్ మిస్టేక్. FLOAT ఫ్లోట్. నౌ లెట్స్ సీ, ఇంకా తప్పే అంటుంది ఎందుకు. ఓకే ఓకే, మనం 0.2 అని కూడా ప్రింట్ చేసాం, వాడికి 0.2 అని వద్దంట. సో దే వాంట్ రౌండ్ అప్. ఓకే, సో బేసిక్గా ఏం చేయమంటున్నానంటే, ఇఫ్ దెర్ ఈస్ డెసిమల్ పాయింట్ ఇన్ ద ఆన్సర్, సి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఏంటంటే లెట్స్ సే ద నంబర్ ఈజ్ 1 2 3. మీరు 1 2 3 ఒకవేళ ఆన్సర్ వస్తే డైరెక్ట్గా 1 2 3 అని ప్రింట్ చేసేయచ్చు. ఓకే, బట్ ఒకవేళ ఆన్సర్ డెసిమల్ పాయింట్స్లో వస్తే, అండ్ ఆబ్వియస్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ ఆన్సర్ క్యాన్ కమ్ ఇన్ పాయింట్ సంథింగ్. ఎందుకు? సింపుల్ రీజన్, బికాస్ మనం డెసిమల్ పాయింట్స్ ఉన్న నంబర్స్తో మల్టిప్లై చేస్తున్నాం బేసిక్ని కదా, అండ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ వీ గెట్ ద డెసిమల్ పాయింట్ ఆల్సో. ఆ కేసులో ఓకే, ఒకవేళ మనకి డెసిమల్ పాయింట్ వస్తే 1 2 3 పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 5. ఓకే, అప్పుడు ఏమంటున్నానంటే రౌండ్ ఆఫ్ టు ద ఏంటి, యా నియరెస్ట్ ఇంటీజర్. ఓకే, దానికి దగ్గరలో ఉన్న ఇంటీజర్. ఇప్పుడు దీనికి దగ్గరలో ఉన్న ఇంటీజర్ ఏంటి, 1 2 3 1 2 4? టెల్ మీ. 1 2 3 బికాస్ ఇఫ్ యూ కైండ్ ఆఫ్ సబ్ట్రాక్ట్ 1 2 3.45 ఫ్రమ్ 1 2 3 చేస్తే the difference is 0.45, but from 124 difference is more కదా. సో దగ్గర దీనికే, సో దీనికి దగ్గర కాబట్టి ఆన్సర్ మనం 1 2 3 అని ప్రింట్ చేయాలంట. ఓకే, సో దాట్స్ ఇస్ ద క్వశ్చన్. అర్థమైందా? లెట్స్ డూ దట్. సో రౌండ్ ఆఫ్ ఎలా చేస్తారు? బేసిక్గా దే డోంట్ వాంట్ అస్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఇంటీజర్ ఆబ్వియస్లీ, బట్ దిస్ షుడ్ బి 0.00. అందుకే మీకు ద థర్డ్ వన్, ఇక్కడ థర్డ్ వన్ కూడా మనం ఇచ్చింది, ఇట్ వాజ్ మీ ఓపెన్ దిస్, ఇది కూడా డెఫినెట్లీ ఫ్లోటే, బట్ ఇట్ వాజ్ కరెక్ట్ బికాస్ 0.00 ఉంటుంది ఇక్కడ. ఓకేనా, గాట్ ఇట్? సో మనకి ఈ కేస్ కోసం వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రౌండ్ అనమాట. ఓకే, C++లో వీ కెన్ యూజ్ దట్ రౌండ్. ఎక్కడ ఉంటుంది? హ్యాష్ ఇంక్లూడ్ math. ఓకే, అండ్ మీరు సింపుల్గా లాస్ట్లో ప్రింట్ రౌండ్ ఆఫ్ టోటల్ అని ప్రింట్ చేయండి, అంతే. దట్స్ ఇట్. నో సచ్ మ్యాథ్ లేదా? ఓకే ఓకే, సో math.h ఈజ్ C లాంగ్వేజ్, C++ కదా ఇది. C++లో ఇట్ ఈస్ C math. Run this and the answer is correct. Okay, great. So coming to the topic today, okay, loops అంటే ఏం లేదు గైస్. సింప్లీ చెప్పాలంటే లూప్స్ అంటే దే ఆర్ జస్ట్ కైండ్ ఆఫ్ మన ఏమంటారు, రిపిటేషన్ బ్లాక్స్ అనమాట. రిపిటేషన్ బ్లాక్స్. సో ఇందులో ఏం చేస్తాం మనం? పెద్దగా ఏం చేయం. లెట్స్ సే దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ లూప్. సో ఈ కోడ్ని మనం పదే పదే ఎగ్జిక్యూట్ చేస్తాం అంటిల్ వీ వాంట్ టు స్టాప్ ఇట్. సో ఎలా స్టాప్ చేస్తాం? అండ్ సీ గైస్, మనకి లెట్ మీ క్లియర్ దిస్. లూప్స్లో 3 విషయాలు బాగా ఇంపార్టెంట్. ఒకటి
బేసిక్గా టైప్ ఆఫ్ ద లూప్, ఫర్ లూపా వైల్ లూపా. సెకండ్ది కండిషన్, ఎందుకో చెప్తాను. అండ్ మూడోది బేసిక్గా అప్డేషన్. ఓకే, see guys, let's say I want to run this block of code multiple times. సో నేను దీన్ని లూప్ చేస్తాను. లూప్లో ఇంపార్టెంట్ ఏంటంటే డెఫినెట్గా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మన లూప్ ఆగిపోవాలి. ఆగిపోకపోతే ఇట్ విల్ గో ఇన్ టు ఇన్ఫైనైట్ లూపింగ్. అండ్ ఇన్ఫైనైట్ లూపింగ్ అనేది ఇట్ ఈస్ అ రన్ టైమ్ ఎర్రర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాస్ ఇన్ఫైనైట్ లూపింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎప్పటికీ మీ యొక్క మీ యొక్క ప్రోగ్రామ్ ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతుంది. సో ఇట్ ఈస్ ఎర్రర్. కాబట్టి లూప్ హ్యాస్ టు స్టాప్. ఎలా ఆపుతాం? బేసిక్లీ బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే, ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత వరకు లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, కండిషన్ ఫాల్స్ వచ్చింది అన్న వెంటనే లూప్ ఆగిపోతుంది. ఓకే, వాట్ ఈస్ అప్డేషన్? లెట్స్ సే నా కండిషన్, లెట్స్ సే ఐ ఆమ్ హ్యావింగ్ i ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. i లెస్ దాన్ 5 ఉన్నంత వరకు సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను చెక్ చేస్తాను కండిషన్ని. ఓకే, సమ్ లూప్ ఉంది. సో i లెస్ దాన్ 0 కాదా? 0 లెస్ దాన్ 5 ట్రూయే, కాబట్టి సాటిస్ఫై అయింది. ఈ లూప్, ఈ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ వచ్చి బేసిక్గా చెక్ అవుతుంది అనమాట. ఏం చెక్ అవుతుందంటే బేసిక్ కండిషన్ సాటిస్ఫై అయిందా అవ్వలేదా అని చెప్పి చెక్ చేస్తే కండిషన్ మళ్ళీ సాటిస్ఫై అయింది. బికాజ్ ఐ వాల్యూ మారలేదు కదా. కాబట్టి అప్డేషన్ అంటే ఈ కండిషన్లో మీరు చెక్ చేస్తున్న ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని డెఫినెట్గా అప్డేట్ చేయాలి. దాని యొక్క వాల్యూని కోడ్లో మార్చాలి. కోడ్లో వాల్యూ మార్చకపోతే ఏమవుద్ది? ఎప్పటికీ అది ఐదర్ సాటిస్ఫై అయిపోతూనే ఉంటుంది ఆర్ ఎప్పటికీ సాటిస్ఫై అవ్వకుండానే పోతుంది. కాబట్టి యూ నీడ్ టు డూ సంథింగ్. ఇక్కడ ఏం చేయొచ్చు? సింపుల్గా నేను i++ అని రాయొచ్చు. వాట్ ఈస్ i++? ఇంక్రిమెంటింగ్ i by 1. i++ అంటే i ఈజ్ ఈక్వల్ టు i+1. ఆల్రెడీ నిన్న చెప్పాను. ఐ హోప్ రిమెంబర్ ఇట్. సో ఏమవుద్ది? i వాల్యూ 1 అవుద్ది. సో 1 లెస్ దాన్ 5 కాదా చెక్ అవుతుంది. ఓకే, అగైన్ సాటిస్ఫైడ్. సో మళ్ళీ లూప్ రన్ అవుతుంది. మళ్ళీ i++ కాబట్టి 2 అవుతుంది. మళ్ళీ సాటిస్ఫైడ్ కాబట్టి రన్ అవుతుంది. మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది. ఇది 3 అవుతుంది. మళ్ళీ సాటిస్ఫైడ్, మళ్ళీ రన్ అవుతుంది. ఇది 4 అవుతుంది. మళ్ళీ సాటిస్ఫైడ్, మళ్ళీ ఇది కైండ్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ విల్ బికమ్ 5. నౌ 5 లెస్ దాన్ 5 నో, కాబట్టి లూప్ ఆగిపోతుంది. సో ఈ విధంగా లూప్స్లో టైప్ ఇంపార్టెంట్, ఫర్ ఆ వైల్ కండిషన్ ఇంపార్టెంట్ బికాస్ వీ నీడ్ అ కండిషన్ టు స్టాప్ ఇట్. అప్డేషన్ ఇంపార్టెంట్ బికాస్ అప్డేషన్ లేకపోతే కండిషన్ ఎప్పటికీ ఐదర్ సాటిస్ఫై అయిపోతుంది, ఐదర్ ఎప్పటికీ ట్రూ అయిపోతుంది ఆర్ ఎప్పటికీ ఫాల్స్ అయిపోతుంది. Okay, to make sure that condition is not always satisfied or not always kind of dissatisfied, okay, we will make sure that we have updation. Okay na? Enough of the discussion, let's code. So hash include io stream using namespace std int main return 0. Same example, int I is equal to 0. So loop ఎలా చేయొచ్చు? First of all while loop. So while I less than 0, so less than 5 అంటున్నాం కదా. While I less than 5 విల్ డూ సంథింగ్. ఏం చేద్దాం? అవుట్ చేద్దాం. అవుట్ i అండ్ i++. ఓకే, సో ఇక్కడ వైల్ అనేది ఇట్స్ ద కీవర్డ్. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఇనిషియలైజేషన్, ఆ తర్వాత కండిషన్, ఆ తర్వాత లూప్లో బ్లాకు, ఈ బ్లాక్లో ఏమో కావాల్సిన కోడు అండ్ అప్డేషన్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ loops.cpp. execute, compile and run. మనకి బేసిక్గా 0 1 2 3 4 ప్రింట్ అయింది. బికాస్ i 5 అయిన వెంటనే ఏమవుద్ది? ఎస్, కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు 4 దాకా ప్రింట్ అయింది.
ఓకే, ఇట్స్ వర్కింగ్. నౌ వాట్ ఈస్ ఫర్ లూప్? ఫర్ లూప్ వైల్ లూప్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లెట్స్ సే దీన్నే మళ్ళీ రాద్దాం. ఓకే, బట్ ఈసారి విల్ మేక్ అ డిఫరెన్స్. ఓకే, ఇక్కడ ఇది యాక్చువల్గా వైల్ లూప్ యొక్క సింటాక్స్ కదా. ఈ వైల్ లూప్ సింటాక్స్ని వాడే మనం ఫర్ లూప్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ ఫర్ అవుతుంది. ఓకే, కండిషన్ ఉంటుంది. బట్ ఫర్ లూప్ వాళ్ళు ఏం చేశారంటే ఆ వైల్ లూప్ని కొంచెం అడ్వాన్స్ చేశారు. నౌ మనకి ప్రస్తుతానికి లూప్ లోపల కేవలం కండిషన్ మాత్రమే ఉంది. అప్డేషన్ అండ్ ఈ యొక్క ఇనిషియలైజేషన్ బయట ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా లోపలికి తెచ్చేశారు. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ పుట్ సెమీకోలన్స్ బిఫోర్ ఇట్ అండ్ ఆఫ్టర్ ఇట్. సో ముందేమో ఇది పెట్టేయండి ఇనిషియలైజేషన్. లెట్ మీ క్లియర్ దిస్. సో అది లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఇది కూడా బేసిక్గా బ్లాక్ లోపల నుంచి పోయి బయటకు వచ్చేస్తుంది. ఓకే, నౌ దిస్ ఈజ్ అ ఫర్ లూప్. లెట్ మీ కమెంట్ దిస్ అవుట్. సేమ్ అవుట్పుట్ వస్తుంది మీకు. లెట్ సి, దీన్ని కమెంట్ చేశాను. నౌ లెట్ సి ఇఫ్ ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. యాజ్ యూ కెన్ సీ సేమ్ అవుట్పుట్ 0 1 2 3 4. సో చాలా సింపుల్ అండి. ఫర్ లూప్ వైల్ లూప్ డిఫరెన్స్ ఏమీ లేదు. బయట ఉన్న ఇన్స్టలేషన్ అండ్ అప్డేషన్ తీసుకొచ్చి ఈ యొక్క బ్రాకెట్స్ లోపలనే పెట్టేసాం ఫర్ లూప్లో. వైల్లో ఏంటంటే ఆ రెండు బయట ఉంటాయి. మీరు ఫర్తో చేసే ప్రతి పని వైల్తో చేయొచ్చు, వైల్తో చేసే ప్రతి పని ఫర్తోనూ చేయొచ్చు. డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, లెట్ మీ కమెంట్ దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ డూ వైల్ లూప్. సి, డూ వైల్ లూప్ అగైన్ ఈ ఎగ్జాంపుల్ని అన్కమెంట్ చేస్తాను అండ్ లెట్స్ యూస్ దిస్. సో డూ వైల్ కదా, చెప్పినట్టుగానే డూ బ్లాక్ అండ్ వైల్. ఓకే, సో ఏం చేసామంటే డూ వైల్లో ఫస్ట్ డూ ఉంటుంది, తర్వాత వైల్ ఉంటుంది, కండిషన్ వైల్ లోపలే ఉంటుంది. ఈ యొక్క బ్లాక్ బేసిక్గా తీసుకెళ్ళి ఓకే ఈ డూ తర్వాత పెట్టేస్తున్నాం అండ్ ఇక్కడ సెమీకోలన్ పెట్టేస్తాం. దిస్ ఈస్ డూ వైల్. ఓకే, డిఫరెన్స్ ఏంటన్నా డూ వైల్కి వైల్కి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత చెప్తాను. సి, అవుట్పుట్ ఏం మారలేదు బట్ బేసిక్గా డిఫరెన్స్ ఉంది. అదేంటంటే డూ వైల్లో ఫస్ట్ కోడ్ రన్ అవుతుంది, ఆ తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. అర్థమైందా? వైల్ లూప్లో కండిషన్ చెక్ అయ్యాక అప్పుడు కోడ్ రన్ అవుతుంది. ఏమంటున్నాను నేను? ఏమీ అనట్లేదు. ఇంట్ జే ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ 0. ఓకే, అండ్ వైల్ జే లెస్ దాన్ 5 అండ్ ఇక్కడ cout j and l and j++. ఓకే, ప్రస్తుతానికి లెట్ మీ ఆల్సో టైప్ హియర్. ఇదేమో డూ వైల్ అని చెప్దాం అండ్ ఇదేమో ఉత్తి వైల్ అని చెప్దాం. వైల్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. ప్రస్తుతానికి అవుట్పుట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనం చేసిందల్లా ఏం లేదు. ఏం చేసాం, జస్ట్ అక్కడ ఓకే ఇక్కడ గ్యాప్ మనం ఇవ్వలేదు, సో అది ఇచ్చేయచ్చు. స్పేస్ ఇద్దాం. లెట్ మీ సేవ్. అవుట్పుట్ సేమ్ ఉంటుంది బికాస్ నేను చేసిందల్లా ఏంటంటే అక్కడ ఐ ఉంది, ఇక్కడ జే ఉంది అంతే. వేరియబుల్ నేమ్ మార్చాను. ఓకే, సేమా కదా? సేమ్. బట్ లెట్స్ సీ నౌ. లెట్స్ సే I is equal to 10 and j also is equal to 10. Let me save this and ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సి, కేవలం డూ వైల్ లూప్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. వైల్ లూప్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఎందుకు? సింపుల్ రీజన్. ఇక్కడ బేసిక్గా i less than 5 ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై అవ్వదు బికాస్ 10 ఈజ్ నాట్ లెస్ దెన్ 5. అయినప్పటికీ డూ వైల్ లూప్ కాబట్టి ముందు ఈ యొక్క యాక్షన్ ఈ లైన్ అండ్ ఈ లైన్ పర్ఫామ్ చేశాక అప్పుడు కండిషన్ చెక్ అవుతుంది. ఆ లోపు ఆల్రెడీ ఇది ప్రింట్ అయిపోయింది కాబట్టి
డూ వైల్లో లూప్లోని స్టేట్మెంట్స్ అట్లీస్ట్ వన్ టైం డెఫినెట్గా ప్రింట్ అవుతాయి. బట్ వైల్ లూప్లో డెఫినెట్గా వన్ టైం ప్రింట్ అవుతుంది, డెఫినెట్గా వన్ టైం ఆ యొక్క కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని రూల్ లేదు. గాట్ ఇట్? పక్కా? దాట్స్ ద డిఫరెన్స్. ఓకే, ఐ హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ అండ్ డెఫినెట్లీ షేర్ చేయండి గైస్. లూప్స్ చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు మూడు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ డూ అ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్. అంటే కాంప్లెక్స్ అంటే మరీ కాంప్లెక్స్ కాదు, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. అదేంటంటే లెట్ మీ కమెంట్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ లెట్స్ ట్రై. ఏం చేద్దాం? ఓకే, మల్టిప్లికేషన్ టేబుల్. లెట్స్ సే int I is equal to what? ఫర్ ఎగ్జాంపుల్ 1. ఓకే, అండ్ మనకి 2 టేబుల్ కావాలి. మనం ఏం చేయొచ్చంటే ఫర్ కాబట్టి బయట అక్కర్లేదు, తీసేద్దాం. ఫర్ int I is equal to 1, I less than or equal to 10, I plus plus. ఓకే, అండ్ దీంట్లో సింప్లీ cout. ఓకే, 2 స్టార్ I, 2 into 1, 2 into 2, 2 into 3 ఆ విధంగా. ఓకే, అండ్ endl. ఓకే, సో ఇఫ్ యూ సీ మనకి 2 టేబుల్ ప్రింట్ అవుతుంది. లెట్స్ ట్రై. చూసారా? 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిస్ప్లే ఇట్ యాజ్ అ నార్మల్ టేబుల్ ఆల్సో. అంటే మీరు రాయొచ్చు 2 into 1 అని చెప్పి. ఏం చేద్దామంటే, సో లెట్ మీ డూ దాట్. 2 ఆ తర్వాత ఇంటూ ఎక్స్ పెడదాం. 2 into I is equal to the multiplication. Okay, let's show it now. చూసారా? 2 into 1 is equal to 2, 2 into 2 is equal to 4, 2 into 6 is equal to 12, 2 into 10 is equal to 20. అర్థమైందా? సో ఈ విధంగా మీరు లూప్స్ని యూస్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే వీ ఆర్ ఇన్ టు డే 9 ఆఫ్ ది 25 days C++ ఛాలెంజ్. అండ్ ఇవాల్టి మన టాపిక్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో ఫంక్షన్స్లో వీ హ్యావ్ 2 మెయిన్ థింగ్స్. వన్ ఈజ్ రిటర్న్ వాల్యూ అండ్ రెండవది పారామీటర్స్. సో వీ విల్ డిస్కస్ ఫంక్షన్స్ కంప్లీట్లీ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ వీడియో. ఓకేనా? బిఫోర్ దాట్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అసైన్మెంట్ క్వశ్చన్ నెంబర్ 1. ఫైండ్ పవర్ ఆఫ్ అ నంబర్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ పవర్ ఆఫ్ n. ఓకే, x to the power of n. టేక్ x and n ఫ్రమ్ యూజర్. ఓకే, ఈజీనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ 3 and 4 ఉంది. సో 3 power 4 ఈజ్ 81. ఓకే, let's do that. So we'll take int x and int n. Okay, and for int I is equal to 1, I less than n, less than equal to n times కావాలి కాబట్టి I plus plus. Okay, let's create one more integer, int answer. So basically answer is equal to initially 1 అని పెడదాం, because 1 into anything is the same number. సో ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో ఏం చేద్దామంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ స్టార్ వాట్? స్టార్ ఎన్, సారీ స్టార్ ఎక్స్, అంతే కదా. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే n టైమ్స్ ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నాం. దేంతో? బేసిక్గా 1తో ఇనీషియల్లీ, బికాస్ 1 into ఎనీథింగ్ ఈజ్ దట్ నెంబర్ ఓన్లీ, ఎనీథింగ్ ఓన్లీ కదా. దట్స్ ద రీజన్. సో మీరు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఇంటూ ఎక్స్ని, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ యాజ్ ఆన్సర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇదైనా సరే ఆర్ ఇందాక రాసిన ఇదైనా సరే, రెండు ఒకటే. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఫైనల్లీ ప్రింట్ ఇట్ అవుట్. cout ans.
లెట్స్ సి, రన్ చేద్దాం. వై ఇస్ దిస్ రాంగ్? 0 1. సో ఓకే 0 అయితే మాత్రం ఇట్ హ్యాస్ టు బి 0 ఓన్లీ కదా, బట్ మనం అట్లీస్ట్ 1 చేస్తున్నాం. సో ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఇన్ దాట్ కేస్ వీ కెన్ సింప్లీ సే దాట్ ఇఫ్ ఇఫ్ x గ్రేటర్ దాన్ 0 అయితేనే ఈ విధంగా చేయాలి. ఆర్ ఇన్ జనరల్ వీ కెన్ సే x నాట్ ఈక్వల్ టు 0 అయితే, బికాస్ నెగిటివ్ అయినా సరే పవర్ ఈజ్ పాసిబుల్ కదా, ఇట్ విల్ బీ దట్ నెంబర్ ఇంటూ దట్ నెంబర్ అండ్ 1 ఈజ్ ఓకే. ఓన్లీ 0కి మాత్రమే ఆ ఇష్యూ వస్తుంది. సో వాట్ వీ క్యాన్ డూ ఇస్, ఓకే ఐ థింక్ లెట్ చెక్ దిస్ వన్స్ అగైన్. ఇష్యూ ఏంటి? ఇట్ వాజ్ 0 అండ్ 1 కదా. సో 0 ఎందుకు రాలేదు, 1 ఎందుకు వచ్చింది? I ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఇంటూ ఎక్స్. 0తో మల్టిప్లై అవుతుంది కదా, ఇది 0నే రావాలి కదా, ఎందుకు రాలేదు? లెట్ సి ఎక్స్ ఈజ్ 0. ఓకే, మనం అసలు ఇన్పుట్ తీసుకోలేదు గైస్. ఇన్పుట్ తీసుకోకుండా అసలు మిగతా రెండు పాస్ ఎలా అయ్యాయో నాకు అర్థం కాలేదు. బట్ లెట్స్ సి, ఇది ఎందుకు కరెక్ట్ అయింది? 4 0. ఓకే 1 కాబట్టి ఇది పాస్ అయిపోయింది, ఇది కూడా 1 అనుకుంటా. సో యాక్చువల్లీ మనం ఇన్పుట్ తీసుకోలేదు, ఇన్పుట్ తీసుకోవాలి కదా. సీన్ ఎక్స్ అండ్ సీన్ ఎన్. ఓకే, నౌ లెట్ మీ రన్ దిస్ అగైన్. రన్, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. సబ్మిట్, it is correct. 6/6 passed. Okay, great, simple. Okay, now coming to this question, ఇక్కడ ప్రస్తుతానికి మీకు బ్రేక్ అంటే ఏంటో తెలియదు కదా, ఇట్స్ ఓకే. నేను ఈ వీడియో ఎండింగ్లో బ్రేక్ అంటే ఏంటో చెప్తాను. అంటిల్ దెన్ యూ కెన్ కైండ్ ఆఫ్ వెయిట్ ఫర్ దిస్. బట్ ఇన్ జనరల్ బేసిక్గా బ్రేక్ ఏం చేస్తుందంటే, బ్రేక్ వచ్చిన వెంటనే అక్కడితో లూప్ ఆగిపోతుంది, సింపుల్గా చెప్పాలంటే అంతే. సో ఇక్కడ n=3 వచ్చిన వెంటనే లూప్ ఆగిపోతుంది, అక్కడ నుంచి బేసిక్గా లూప్ రన్ అవ్వదు. కాబట్టి అక్కడ దాకా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి, విచ్ ఈజ్ n=5 నుంచి n=3 వరకు. బికాస్ 3 దగ్గర బ్రేక్ అయిపోతుంది అండ్ ఇంకది 2 అవ్వదు. ఓకే, సో ఇట్ ఈస్ 5 4 3. బట్ వీడియో ఎండ్లో ఇఫ్ టైమ్ పర్మిట్స్ నేను బ్రేక్ గురించి ఇన్ డీటెయిల్ చెప్తాను. ఓకే, నౌ కమింగ్ టు టుడేస్ టాపిక్ ఈజ్ బేసిక్లీ ఫంక్షన్స్. ఓకే, వాట్ ఈజ్ ఫంక్షన్స్? పెద్దగా ఏం లేదు గైస్ దీంట్లో, మీరు అనుకున్నంత కష్టమేం కాదు. ఫంక్షన్ అంటే సింప్లీ ఇట్ ఈస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఒక సింపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతే. ఓకే, బట్ తేడా ఏంటంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి ఒక పేరు ఉంటుంది, ఇట్ విల్ హ్యావ్ అ నేమ్. ఓకే, అండ్ ఈ నేమ్ని యూజ్ చేసి మనం ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. యూజ్ ఇట్ టు ఎగ్జిక్యూట్ బ్లాక్. సో ఎగ్జిక్యూట్ బ్లాక్. సో మీరు ఈ నేమ్ని యూస్ చేసి ఎన్నిసార్లు కైండ్ ఆఫ్ కాల్ చేస్తే అన్నిసార్లు ఆటోమేటిక్గా ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒక కోడ్ బ్లాక్కి పేరు పెడితే ఇట్స్ ఎ ఫంక్షన్, దట్స్ ఇట్. అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ బేసిక్గా మోర్ మెయింటైనబిలిటీ అంటే ఏంటి? సి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు కోడ్ రాస్తున్నారు అనుకోండి, మీరు రాసిన కోడ్ మొత్తం కూడా మీకు ఇవాళ గుర్తుంటుంది, రేపు గుర్తుంటుంది, ఎల్లుండ గుర్తుంటుంది, ఆఫ్టర్ 6 months గుర్తుండదు. సో వెన్ యూ కమ్ బ్యాక్ టు సీ ద సేమ్ కోడ్, ఎక్కడ ఏం రాశారు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం కాదు. ఓకే, దాట్స్ ద మెయింటెనెన్స్ ప్రాబ్లమ్. కాబట్టి మీరేం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క కోడ్లో ఇఫ్ ఐ హ్యావ్ 3 మెయిన్ టాస్క్స్, ఓకే 3 టాస్క్స్ ఉన్నాయి. ఓకే, సో నేనేం చేస్తాను, ప్రతి టాస్క్కి సెపరేట్గా ఒక ఫంక్షన్ రాస్తాను అండ్ దానికి పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరు బట్టి ఆ టాస్క్లో ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ అండ్ రీడ్ యువర్ కోడ్ ఆఫ్టర్ అ వైల్. కాబట్టి మెయింటైనబిలిటీ. సెకండ్ది బేసిక్గా డివిజన్ ఆఫ్ వర్క్ ఈజీ అయిపోతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీ టీం ఉంది, ఓకే మీ టీంలో
వీ హ్యావ్ లెట్స్ సే 4 పీపుల్. ఓకే, ఈ నలుగురు బేసిక్గా ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఓకే, సో ఏమవుద్ది, ఒకవేళ ఫంక్షన్స్ లేకపోతే అందరూ సేమ్ కోడ్లో బేసిక్గా కోడ్ రాయాలి, సేమ్ కోడ్లో కోడ్ చేయాలి. లేకపోతే సెపరేట్ కోడ్ చేసినా అన్నిటిని కలిపినప్పుడు అగైన్ కష్టాలు అయిపోతాయి, బేసిక్గా ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏం జరుగుద్ది, ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్ వాడి బేసిక్గా ఆ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇఫ్ వీ హ్యావ్ 4 ఫీచర్స్, ఫీచర్ 1ని ఒక ఫంక్షన్లో, ఫీచర్ 2ని ఇంకొక ఫంక్షన్లో, ఆ విధంగా యూ కెన్ కైండ్ ఆఫ్ సెగ్రిగేట్ ద వర్క్ అండ్ తర్వాత దాన్ని అన్ని పార్ట్స్ని కలిపి సింగిల్ ప్రాజెక్ట్గా కైండ్ ఆఫ్ రాయడానికి కూడా పెద్దగా కష్టం అవ్వదు. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు కైండ్ ఆఫ్ డివైడ్ యువర్ వర్క్. ఓకే, అండ్ ఫైనలీ బేసిక్గా రీయూజబిలిటీ. ఎందుకు ఇందా చెప్పాను కదా, సో మీరు ఈ పేరుని వాడి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సేమ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకవేళ ఫంక్షన్స్ లేకపోతే అదే కోడ్ మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫంక్షన్ నేను 3 టైమ్స్ కాల్ చేస్తున్నాను. ఓకే, అంటే 3 టైమ్స్ ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఒకవేళ ఫంక్షన్స్ లేకపోతే ఇదే కోడ్ని మీరు 3 సార్లు రాయాలి. దానివల్ల ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు సేమ్ కోడ్ని రీయూజ్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? కాబట్టి రీయూజబిలిటీ ఈజ్ ఆల్సో అ అడ్వాంటేజ్. గాట్ ఇట్? గ్రేట్. నౌ కమింగ్ ఇన్ టు బేసిక్లీ లెట్ మీ ఇరేజ్ దిస్. ఫంక్షన్స్ ఎలా రాస్తారు, సింటాక్స్ ఏంటి? సింటాక్స్ పెద్దగా ఏం లేదండి, సింపులే. ఫస్ట్ ది రిటర్న్ టైప్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఫంక్షన్కి పేరు చెప్పాను కదా, సో ఫంక్షన్ నేమ్ రాయాలి. ఆ తర్వాత బ్రాకెట్స్ ఈ విధంగా, లోపల పారామీటర్ లిస్ట్ అంటే ఏంటి అగైన్ చూద్దాం. అండ్ ఆ తర్వాత వీల్ హ్యావ్ ద కోడ్ అండ్ ఫైనలీ రిటర్న్ బేసిక్లీ వాల్యూ. అగైన్ ఇదేంటి చూద్దాం. ఓకే, సో ఈ యొక్క సింటాక్స్ని మీరు ఎక్కడైనా చూసారా? ఎస్, మన ఇంట్ మెయిన్ ఉంది చూసారా, మెయిన్. ఈ మెయిన్ కూడా ఒక ఫంక్షనే కాబట్టి ఇంట్ అని రిటర్న్ టైప్ అండ్ బ్రాకెట్స్ ఉంటాయి, లోపల పారామీటర్స్ ఏమి ఉండవు, అండ్ ఫైనలీ వీ విల్ రిటర్న్ 0. సో మెయిన్ కూడా ఒక ఫంక్షనే. గాట్ ఇట్? సో బేసిక్గా నౌ వాట్ ఈజ్ రిటర్న్ టైప్, వాట్ ఈజ్ పారామీటర్ లిస్ట్? చాలా సింపుల్ గైస్. C++లో అట్లీస్ట్ మనకి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏంటది? ఇట్ ఈస్ మెయిన్. ఓకే, సో బేసిక్గా ఎప్పుడైనా సరే ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది, వై అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఎక్స్ని కానీ వైని కానీ ఎవరైనా సరే కాల్ చేయాలంటే కాల్ చేయాల్సింది కూడా ఒక ఫంక్షన్ నుంచే, విచ్ క్యాన్ బీ ఐదర్ మెయిన్ ఆర్ ఎనీథింగ్. అంటే నేను మెయిన్ లోపల నుంచి ఎక్స్ని కాల్ చేయొచ్చు, ఎక్స్ లోపల నుంచి వైని కాల్ చేయొచ్చు. సో ఎప్పుడు కాల్ చేసినా మనం ఇంకొక ఫంక్షన్ నుంచే కాల్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఒక ఫంక్షన్ 1 ఉంది, ఫంక్షన్ 2 ఉంది. ఓకే, సో బేసిక్గా ఫంక్షన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ 2ని కాల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఫంక్షన్ 1 ఫంక్షన్ 2ని కాల్ చేస్తుంది. సో కాల్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఫంక్షన్ 1 ఫంక్షన్ 2కి ఏమైనా డేటా పంపిద్దాం అనుకుంటే పారామీటర్స్ ద్వారా పంపిస్తుంది. ఓకే, గాట్ ఇట్? సో ఫంక్షన్ 1 కాల్ చేస్తున్నప్పుడు ఫంక్షన్ 2ని ఇఫ్ ఇట్ వాంట్స్ టు సెండ్ సమ్ డేటా ఇట్ విల్ సెండ్ ఇట్ వయా పారామీటర్స్. ఓకే, నౌ ఫంక్షన్ 2 బేసిక్గా తన కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేశాక కాల్ చేసిన ఫంక్షన్ 1కి ఏదైనా డేటాని పంపిద్దాం అనుకుంటే అది రిటర్న్ వాల్యూ ద్వారా పంపిస్తుంది. గాట్ ఇట్? సో ఫంక్షన్ 2 ఒకవేళ దాన్ని కాల్ చేసిన ఫంక్షన్ 1కి ఏదైనా డేటా పంపిద్దాం అనుకుంటే ఇట్ విల్ బీ రిటర్న్ వాల్యూ విచ్ ఈస్ దిస్ వన్. ఓకే, ఈ పారామీటర్స్ ఏమో దిస్ వన్. ఇదేంటి? బేసిక్గా రిటర్న్ టైప్ అంటే ఈ యొక్క వాల్యూ యొక్క డేటా టైప్. దట్స్ ఇట్. ఓకే, అర్థమైందా? అర్థం కాకపోతే ప్లీజ్ గో బ్యాక్, ఒక 2-3 minutes వెనక్కి వెళ్ళండి అండ్ వాచ్ ఇట్ అగైన్, అర్థమైపోతుంది. లెట్ us ట్రై విత్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇంకా బాగా అర్థమవుతుంది. హ్యాష్ ఇంక్లూడ్ IO stream using namespace std int main, okay, and return 0. Okay,
Now let's create another function. Okay, so for example ఏమీ రిటర్న్ చేయట్లేదు అనుకుందాం. దెన్ we say void. void అంటే ఏమీ రిటర్న్ చేయట్లేదు. void say hello. ఓకే, సో పారామీటర్స్ కూడా ఏమీ లేవనుకుందాం. ఇదేం చేస్తుంది, సింపుల్గా సి అవుట్ హెలో అంటది. ఓకే, నౌ యూ కెన్ కాల్ దట్ ఫంక్షన్ ఫ్రమ్ మెయిన్. సే హెలో. లెట్ మీ సేవ్ దిస్. funcs.cpp. execute, compile and run. So it's still running. Yeah, so hello print అయింది చూసారా. let's say I am calling it once more. say hello. Okay, let me save this. great, చూసారా పనిచేస్తుంది. ఓకే, నా వాట్ వీ కెన్ డూ ఇస్ బేసిక్లీ, ప్రస్తుతానికి ఇది సే హెలో అన్న వెంటనే హెలో ఉంటుంది అంతే. ఎవరికి హెలో చెప్తుంది, ఎవరికి చెప్పట్లేదు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ సింప్లీ వీ కెన్ పాస్ అ పారామీటర్. సో కాల్ చేస్తున్నప్పుడు సాయికి హెలో చెప్పు అని చెప్పచ్చు. ఓకే, సో మీరు బేసిక్గా సే హెలోని కాల్ చేస్తున్నప్పుడు మెయిన్ ద్వారా సాయి అనే డేటాని పంపిస్తున్నారు. ఓకే, పంపించిన డేటాని సే హెలో తీసుకోవాలి కదా. ఓకే, హౌ? యూజింగ్ పారామీటర్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, బేసిక్గా సాయి అనేది ఏంటి, స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ అండ్ సమ్ పేరు దానికి, ఇట్ కెన్ బి ఎనీ నేమ్. ఓకే, నేమ్ ఏమి ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. ఓకే, సో హెలో అండ్ ఎక్స్ అని చెప్పి ఇవ్వచ్చు. లెట్ మీ సేవ్ దిస్ అండ్ రన్ చేస్తే ఈసారి హలో సాయి అని ప్రింటింగ్ చేస్తారా. లెట్స్ సే ఈసారి సాయి బదులు ఇఫ్ ఐఎమ్ పాసింగ్ విబి. ఓకే, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. హలో విబి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డేటా పంపిస్తున్నాను బట్ ఇక్కడ తీసుకోవట్లేదు. ఏమవుద్ది, లెట్స్ సే ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఎక్స్ ఆల్సో. వాట్ విల్ హ్యాపెన్, బేసిక్గా ఇట్ విల్ బీ అ ఎర్రర్ బికాస్ మీరు పంపిస్తున్నారు అది తీసుకోవట్లేదు. లెట్ మీ షో ద ఎర్రర్. చూసారా, టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్. బేసిక్గా ఆర్గ్యుమెంట్స్ అక్కడ ఉన్నదానికంటే మీరు పంపిస్తుంది ఎక్కువ, అదేమో తీసుకోవట్లేదు అని చెప్తుంది అనమాట. ఓకే, అండ్ లెట్స్ సే రివర్స్ చేద్దాం. ఇక్కడ తీసుకుంటుంది బట్ మీరు పంపించట్లేదు. ఓకే, ఈవెన్ దట్ ఈస్ రాంగ్. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ ఈసారి తీసుకుంటుంది బట్ పంపించట్లేదు. అగైన్ అది కూడా తప్పే. ఓకే, సో పంపిస్తే తీసుకోవాలి, తీసుకుంటే పంపించాలి. బోత్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, నౌ లెట్స్ రైట్ అనదర్ ఫంక్షన్. ఆ అనదర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 నంబర్స్ ఇస్తే వాటిని యాడ్ చేసి ఆన్సర్ ఇస్తుంది. ఓకే, సో ఇంట్, ఎందుకంటే నేను చెప్తాను. సో యాడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాద్దాం. ఇంట్ ఏ అండ్ ఇంట్ బి అని చెప్పి 2 వాల్యూస్ తీసుకుంటుంది, వాటిని యాడ్ చేస్తుంది. సో లెట్స్ సే ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మీరు రిటర్న్ సి అని చెప్పి రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు సి ఏంటి, బేసిక్గా సి అనేది ఒక ఇంటిజర్ కాబట్టి రిటర్న్ టైప్ ఈజ్ ఇంటిజర్. ఓకే, నౌ బేసిక్లీ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ కాల్ యాడ్. కాల్ చేసినప్పుడు మీరు ఏం చేయొచ్చు, 2 ఇంటిజర్స్ని పాస్ చేయొచ్చు. ఐఎమ్ పాసింగ్ 3 అండ్ 6. మీకు బ్యాక్గ్రౌండ్లో ఐ థింక్ నాయిస్ వస్తుండొచ్చు బికాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దగ్గరలో, అండ్ ఐ హోప్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే, నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ నాయిస్ రిడక్షన్ వాడి వాటిని ఎడిట్ చేస్తాను, బట్ ఇంకా వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ దెమ్. ఓకే, నౌ మనం యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అండ్ 3, 6ని పాస్ చేస్తున్నాం. సో ఏలోకి 3 వెళ్తుంది, బిలోకి 6 వెళ్తుంది. వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్న ఫంక్షన్కి సి అనే వాల్యూ పంపిస్తుంది. సో పంపించినప్పుడు తీసుకోవాలి కదా. సో ఇంట్ సమ్ కే ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా యాడ్ ఆఫ్ 3, 6. సో ఈ యొక్క యాడ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసిన సి వాల్యూ వెళ్ళి ఈ యొక్క కేలో అసైన్ అయిపోతుంది. లెట్స్ సి, వీ కెన్ ప్రింట్ కే అండ్ చెక్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్,
కంపైల్ అండ్ రన్. చూసారా 9 ప్రింట్ అయింది. ఓకే, ఈ విధంగా మీరు ఫంక్షన్స్ యూస్ చేయొచ్చు అండ్ పారామీటర్స్ రిటర్న్ వాల్యూస్ని యూస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? యాజ్ సింపుల్ యాజ్ దాట్. నౌ ఇందాక చెప్పినట్లుగా మీకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ బ్రేక్ అండ్ కంటిన్యూ. సో బ్రేక్ అండ్ కంటిన్యూ అంటే ఏంటి? ఏం లేదు, చూడండి. ఫర్ int I is equal to 0, I less than 5, less than equal to 5 ఇద్దాం, less than equal to 5 and 1తో స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ I ప్లస్ ప్లస్. ఓకే, లెట్ మీ ప్రింట్ I వాల్యూ ఓన్లీ, I అండ్ endl నెక్స్ట్ లైన్ కోసం. లెట్ మీ కమెంట్ దిస్ కోడ్. ఓకే, control/ లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్ చేస్తాను. అవుట్పుట్ తెలిసిందే మీకు, ఏంటది? అవుట్పుట్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ 1 2 3 4 5. గ్రేట్. నా వాట్ విల్ కంటిన్యూ డు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ చూద్దాం. ఓకే, ఇఫ్ I ఈక్వల్ టు 3 కంటిన్యూ. ఓకే అని ఇచ్చాను. లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ సీ వాట్ హ్యాపెన్స్. బేసిక్గా ఆ ఒక్క లూపింగ్, ఆ ఒక్క ఇటరేషన్ స్కిప్ అయిపోతుంది, మళ్ళీ లూపింగ్ అయిపోతుంది. సో 3 స్కిప్ అయిపోద్ది. చూసారా, 1 2 4 5 3 స్కిప్ అయిపోయింది. ఎందుకు? బేసిక్గా ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది కదా, సో 3 అయిన వెంటనే ఏమవుద్ది? ఈ కండిషన్ సాటిస్ఫై అవుద్ది. కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న ఈ కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఆ కరెంట్ ఇటరేషన్, ఆ కరెంట్ రెపిటేషన్, సో దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కూడా ఒక 2-3 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ విధంగా ఇంకొక 2-3 లైన్స్ ఉన్నాయి, కోడ్ ఉంది, అవన్నీ కూడా స్కిప్ అయిపోతాయి. సో కంటిన్యూ తర్వాత ఉన్న కోడ్ మొత్తం కూడా ఆ స్పెసిఫిక్ రెపిటేషన్ కోసం స్కిప్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఇంక్రిమెంట్ జరిగాక మళ్ళీ లోపలికి వస్తుంది. సో 4 అయ్యింది, I 4 అయ్యాక ఆబ్వియస్లీ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, కాబట్టి ఈ కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో కంటిన్యూ అంటే సింపుల్గా ఆ పర్టిక్యులర్ ఇటరేషన్, ఆ పర్టిక్యులర్ రిపిటేషన్ స్కిప్ అయిపోతుంది. దట్స్ ఇట్. వాట్ ఈస్ బ్రేక్? బ్రేక్ అంటే బ్రేక్ చూసిన వెంటనే అక్కడతో లూపింగ్ ఆగిపోతుంది. స్కిప్ కాదు, లూపింగే ఆగిపోద్ది. కాబట్టి మీకు 3 తర్వాత ఏది ప్రింట్ అవ్వదు. సో ఆన్సర్ విడ్ బి ఓన్లీ 1 and 2. లెట్స్ సీ. సేవ్ చేశాను, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. 1 and 2 ఓన్లీ. ఎందుకు? ద సేమ్ రీజన్. సో 3 అయిన వెంటనే కండిషన్ సాటిస్ఫై అయింది, బ్రేక్ని చూసింది, బ్రేక్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే అక్కడతో ఈ స్పెసిఫిక్ లూప్ ఆగిపోతుంది. అండ్ అదే క్వశ్చన్ ఇక్కడ. సో బేసిక్గా ఇక్కడ int n ఈజ్ ఈక్వల్ టు ఏమీ లేదు. సో ఇనిషియల్లీ n ఈజ్ ఈక్వల్ టు 5 ఇనిషియలైజేషన్. n గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు వాట్ విల్ హ్యాపెన్? దిస్ లూప్ విల్ రన్ అండ్ n మైనస్ మైనస్. ఇనిషియల్లీ ఫస్ట్ ప్రింట్ అవుతుంది. సో మనకి 5 ప్రింట్ అయింది. ఓకే, అగైన్ ప్రింట్ అయిన తర్వాత చెక్ అయింది, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఏమీ అవ్వదు. n మైనస్ మైనస్ కాబట్టి n వాల్యూ 4 అయిపోతుంది. 4 ప్రింట్ అయింది, 4 ఈక్వల్ టు 3 కాదు కాబట్టి అగైన్ ఇక్కడికి వెళ్ళింది, డిక్రిమెంట్ అయింది, n 3 అయింది. సో ఈసారి మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది, కండిషన్ చెక్ అవుతుంది, ఈక్వల్ టు 3 3 ఈక్వల్ టు 3 ఎస్, కాబట్టి బ్రేక్ అయిపోతుంది అండ్ అక్కడితో లూప్ ఆగిపోతుంది. సో 5 4 3 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? పక్కా? గ్రేట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఓకే, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ అండ్ రెండవది బేస్డ్ ఆన్ డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, we will discuss then in detail. Before that, obviously, నిన్నటి వీడియోలోని అసైన్మెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. డెఫినెట్లీ సిరీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, ఫంక్షన్ టు ప్రింట్ హెలో వరల్డ్. ఐ థింక్ మీరందరూ కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశారు అనుకుంటున్నాను, బికాస్ ఇది చాలా చాలా ఈజీ. సింప్లీ వాయిడ్ ప్రింట్ అండ్
జస్ట్ దాంట్లో cout hello world WORLD semicolon, run this. Yes, it's correct. Submit. Yes, it is correct. Okay, straightforward. Great. Now coming to the topic. Okay, inga question undanota. Yes, we have one more question. ఈ క్వశ్చన్ ఏంటి? వాయిడ్ ఫంక్ ఉంది, int a int b, a ప్లస్ b ప్రింట్ చేస్తున్నాం. బేసిక్గా a is 7 అండ్ bని 12గా పాస్ చేస్తున్నాం. సో 12 ప్లస్ 7 is 19. సో యా, దట్స్ ఇట్. నా కమింగ్ టు ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏమీ లేదు గైస్, చాలా సింపుల్ అనమాట. సో ఒకే పేరుతో రెండు ఆర్ ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ రాస్తే, ఫంక్షన్స్ క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఏంటి? ఒకే పేరుతో విత్ ద సేమ్ నేమ్, ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ 2 or more functions, then that's function overloading. Okay, now for example మీరు డైరెక్ట్గా ఇట్స్ ఎ ఫంక్షన్ void print, ఇందాకలాగా void print ఉంది అండ్ దీంట్లో సమ్ కోడ్ ఉంది, అగైన్ void print ఉంది. ఓకే, సేమ్ పారామీటర్స్, సేమ్ రిటర్న్ టైప్ అండ్ దీంట్లో కొంత కోడ్ ఉంది. ఒకవేళ ఈ విధంగా ఉంటే మీ ప్రోగ్రాంలో యూ విల్ గెట్ ఎర్రర్. ఎందుకు? బికాజ్ కంపైలర్కి దీన్ని కాల్ చేయాలా అర్థం కాదు. కాబట్టి అట్లీస్ట్ ఆ ఫంక్షన్ పేరు సేమ్ అయినా ఇది కానీ వేరుగా ఉండాలి. అంటే ఏంటి? లెట్ మీ షో. సో లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫైల్ హ్యాష్ include IO stream using name space std, int main ఉంది. ఓకే, and as usual return 0. okay, now let's say void print and ఇంకొకటి ఉంది void print సేమ్ పేరుతో, నో చేంజ్ ఇన్ పారామీటర్స్ ఆల్సో. లెట్స్ సే దీంట్లో మనం ప్రింట్ 1 అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం అండ్ దీంట్లో ఏమో cout, దీంట్లో ఏమో ప్రింట్ 0 అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిన్ నుంచి లెట్ మీ రిమూవ్ ద ఎక్స్ట్రా పేసెస్. మెయిన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ని కాల్ చేస్తున్నాను. ఏమవుతుంది? ఇందాక చెప్పినట్లుగా దేర్ విల్ బి ఎర్రర్. లెట్ సి overloading.cpp. సో లెట్ మీ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూసారా? రీడెఫినేషన్ ఆఫ్ void print previously defined in line number 4. చూసారా? సో అందువల్ల యూ కెనాట్ డూ ఇట్ దట్ వే, ఎందుకంటే కంపైలర్ ఒప్పుకోదు బేసిక్గా ఏది వాడాలని చెప్పి. ఓకే, సో ఐదర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2ని యూజ్ చేసి సేమ్ పేరుతో వాడచ్చు. ఎలా అన్నా అంటే సింపుల్. నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫంక్షన్ ఇస్ టు ఫైండ్ ఏరియా. సో ఇంట్ ఏరియా ఉంది. ఓకే, అండ్ ఏరియా కెన్ బి ఏరియా ఆఫ్ ఎనీ షేప్ కదా. ఇట్ కెన్ బి ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ స్క్వేర్. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే అన్నిటికీ పేరు ఏరియా అనే పెడదాం. ఓకే, ఇంట్ ఏరియా. ఓకే, సో అన్నిటికీ పేరు ఏరియాయే, బట్ ఐ వాంట్ దిస్ ఫంక్షన్ టు కైండ్ ఆఫ్ ఫైండ్ ఏరియా ఆఫ్ circle. Okay, or simply area of square. Okay, so area of square ఏంటి? జస్ట్ సైడ్ ఇంటూ సైడ్.
సైడ్ ఏ అయితే ఏ స్క్వేర్ అంతే కదా. సో కేవలం ఒక పారామీటర్ మాత్రమే కావాలి, int a. And here I want, for example, area of rectangle. Okay, పక్కా. సో ఇట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెత్. సో రెండు కావాలి, int l అండ్ int breadth. సో ఇప్పుడు ఏమవుద్దంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్ పాస్డ్, ఐదర్ ఒకటే పాస్ చేస్తే ఏరియా ఆఫ్ స్క్వేర్ కాల్ అవుతుంది, రెండు పాస్ చేస్తే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కాల్ అవుతుంది. బట్ రెండింటికి పేరు ఏరియాని. ఓకే, సో ఇక్కడ విల్ సే int area is equal to a star a and basically cout ఏరియా చేసేద్దాం. అండ్ cout ఏరియా చేసాం కాబట్టి మనకి ఇది అక్కర్లేదు, వీ కెన్ మేక్ ఇట్ వాయిడ్. ఓకే, సిమిలర్లీ వీ కెన్ మేక్ దిస్ వన్ ఆల్సో వాయిడ్. అండ్ ఇక్కడ అగైన్ int area is equal to length into breadth and cout area. Now let's see. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ 2 అని కాల్ చేస్తే టెల్ మీ ఏది కాల్ అవుద్ది? ఏరియా ఆఫ్ స్క్వేర్ కాల్ అవుద్ది. లెట్ మీ సేవ్ దిస్ అండ్ రన్ చేస్తాను. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. చూసారా 4 వచ్చింది. ఆర్ లెట్స్ మేక్ ఇట్ మోర్ క్లియర్. ఓకే, ఇక్కడ బేసిక్గా మనం ప్రింట్ చేద్దాం ఏరియా ఆఫ్ స్క్వేర్ అని చెప్పి. ఓకే, అండ్ ఎండెల్ ఫర్ ద న్యూ లైన్. సిమిలర్లీ ఇక్కడ ఎండెల్ ఫర్ ద న్యూ లైన్ అండ్ ఇక్కడ నాట్ హియర్, కంట్రోల్ ఎక్స్ టు కట్ అండ్ ఇక్కడ పెడదాం. అండ్ ఇక్కడేమో సేమ్ ఏరియా, what's happening, area of rectangle aniddam. Okay, now what we can do is we can make one more call, area ఈసారి లెంత్ ఏమో 3 ఇద్దాం, బ్రెత్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇద్దాం. ఓకే, 12 రావాలి, దీనికి ఏమో 4 రావాలి. లెట్స్ చేంజ్ ఇట్. ఇందాక ఆల్రెడీ 4 ట్రై చేసాం కాబట్టి లెట్స్ గివ్ ఇట్ మేబీ 4. సో 4 into 4 16 రావాలి, ఇక్కడేమో 3 into 4 12 రావాలి. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. చూసారా, ఏరియా ఆఫ్ స్క్వేర్ 16, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 12. సో మీరు సేమ్ పేరుతో ఓకే ఫంక్షన్ని డిఫైన్ చేశారు, బట్ పారామీటర్ బట్టి డిఫరెంట్ ఫంక్షన్స్ ఆటోమేటిక్గా కంపైలర్ కాల్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఓకే, సో ఇది బేసిక్గా మెథడ్ 1 బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్. రెండవది బేసిక్గా రెండు దాంట్లో ఇట్ కెన్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ బట్ డిఫరెంట్ డేటా టైప్. సి నౌ ఇక్కడ ఆల్రెడీ ఏరియా మనకి సింగిల్ పారామీటర్తో ఉంది. సో నేను సేమ్ మళ్ళీ రాస్తే 1 సెకండ్, లెట్ మీ రైట్ దిస్. ఈ డీబగ్ స్టేట్మెంట్ చేస్తాను. సో ఇక్కడి నుంచి దీన్ని కాపీ చేసి కంట్రోల్ సి, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ చేశాను. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. ఆబ్వియస్లీ ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. చూసారా, రీడెఫినేషన్ ఆఫ్ వాయిడ్ ఏరియా ఇంట్ కదా. బట్ వీ క్యాన్ రిమూవ్ దిస్. ఎలా? బేసిక్లీ ఇఫ్ ఐ వాంట్ ఏరియా ఆఫ్ సర్కిల్, ఓకే పై ఆర్ స్క్వేర్ కదా. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్. సో పై ఆర్ స్క్వేర్ కాబట్టి మోస్ట్లీ రేడియస్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఫ్లోట్. ఓకే, సో ఫ్లోట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్. ఓకే, అండ్ ఈసారి ఇక్కడ ఏరియా కూడా ఇట్ విల్ బీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏరియా బీయింగ్ ఇంట్ ఫ్లోట్ చేద్దాం. అండ్ పై ఆర్ స్క్వేర్ కదా, సో పై అంటే 3.14 ఇంటూ ఆర్. ఓకే, నౌ లెట్ మీ పాస్ ఏరియా ఆఫ్ సమ్ వాల్యూ 1.5 ఆర్ సంథింగ్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే వీ కెన్ ప్రింట్ ఇట్. సో ఇక్కడ మనం ఏరియా ఆఫ్ సర్కిల్ అని చెప్పి ప్రింట్ చేద్దాం, CAIRCLE. ఓకే,
సేవ్ చేస్తాను. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో 1.5 float r, what is the issue? Call off is ambiguous. ఓకే, సో బై డిఫాల్ట్ పాయింట్ని అది డబుల్ అనుకుంటుంది. ఓకే, సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ సే ఫ్లోట్ ఆఫ్ 1.5 అని చెప్పొచ్చు, ఆర్ సింప్లీ అక్కడ డబుల్ తీసుకున్నా పనిచేస్తుంది. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. సో యాజ్ యూ కెన్ సీ 3 కూడా కాల్ అయినాయి. సో ఫస్ట్ ఏమో మనం బేస్డ్ ఆన్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ట్రై చేసాం. సెకండ్ టైం ఏమో బేసిక్గా సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ బట్ ఎస్ డేటా టైప్ మార్చాం. బోత్ ఆర్ పాసిబుల్. కేవలం ఈ 2 వేస్లో మాత్రమే మీరు C++లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, అన్న రిటర్న్ టైప్ మారిస్తే ఫంక్షన్ ఓవర్లోడింగ్ జరుగుతుందా? జరగదు. ఓకే, if there are 2 functions with same number of parameters, same data type, then only by changing return type it won't work. ఏమంటున్నావు అని అర్థం కాలేదు. See, let's say void a ఉంది, int a ఉంది. ఓకే, ఇక్కడ పారామీటర్స్ నంబరు అండ్ టైపు సేమ్ కదా, ఓన్లీ మారింది ఇది. కాబట్టి ఇది ఓవర్లోడింగ్ కింద వస్తుందా అంటే రాదు. ఓకే, గాట్ ఇట్. సో ఓవర్లోడింగ్ క్యాన్ బీ పర్ఫార్మ్డ్ ఓన్లీ యూజింగ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్. అర్థమైందా? గ్రేట్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే వీ ఆర్ ఇన్ డే 11 ఆఫ్ ది 25 days C++ ఛాలెంజ్. ఇవాల్టి మన టాపిక్ పాయింటర్స్. ఓకే, పాయింటర్స్ డెఫినెట్లీ C++లో ఇంపార్టెంట్ అండ్ చాలామందికి డిఫికల్ట్గా అనిపించే టాపిక్. సో దయచేసి పే యువర్ అటెన్షన్ అండ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. దాంతోపాటు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. ఏదో మాట వరుసకు కాదు, డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఓకే, పక్కా. అండ్ కమింగ్ టు ద అసైన్మెంట్ క్వశ్చన్స్, 2 కూడా దే ఆర్ రిగార్డింగ్ డిఫాల్ట్ పారామీటర్స్. ఓకే, అండ్ డిఫాల్ట్ పారామీటర్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేయలేదు. సో ప్రస్తుతానికి ఆన్సర్స్ చెప్పను. ఒకవేళ ఈ వీడియో ఎండ్లో టైం మిగిలితే విల్ డిస్కస్ అబౌట్ దిస్. చాలా 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 చిన్న టాపిక్ అండ్ దెన్ వీ విల్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఓకే, సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్ విచ్ ఈస్ బేసిక్గా ఈ వీడియోలో పాయింటర్స్. సో పాయింటర్స్ అంటే ఏంటి? పాయింటర్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి, బట్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేని టాపిక్. ఓకే, పాయింటర్స్ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వేరియబుల్, జస్ట్ ఒక టైప్ ఆఫ్ వేరియబుల్. ఓకే, జాగ్రత్తగా వినండి. టైప్ ఆఫ్ డేటా అంటే ఏంటి? ఇట్ ఈజ్ డేటా టైప్. ఓకే, బట్ పాయింటర్ టైప్ ఆఫ్ డేటా కాదు, ఇట్ ఈస్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఎందుకు తెలుసా? ఇప్పటిదాకా మీరు చూసిన అన్ని టైప్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ ఈస్ లైక్ మనం అగైన్ వేరియబుల్స్లో వి లుక్డ్ అట్ డిఫరెంట్ టైప్స్ కదా, బేస్డ్ ఆన్ డేటా విచ్ ఆర్ ఇంట్, ఫ్లోట్, డబుల్, వాట్ ఎవర్. ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? బేసిక్గా స్టోర్ చేసుకుంటాయి. ఓకే, వేరియబుల్ అంటేనే కంటైనర్ విచ్ స్టోర్స్ సంథింగ్ కదా. కానీ పాయింట్ ఏంటంటే ఇవన్నీ స్టోర్ చేసుకునేవి డేటా ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటాయి. అవునా కదా? ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, బూల్ స్టోర్ చేసుకునేది ఏంటి? ఇట్ ఈస్ డేటా. బట్ కమింగ్ టు మన పాయింటర్స్, దే స్టోర్ అడ్రసెస్. అడ్రస్ అంటే ఏంటన్నా అంటే ఏం లేదు కదా. మనకి మెమరీ ఉంటుందా ఎక్కడైతే ఈ అన్ని వేరియబుల్ స్టోర్ అవుతాయో? సో ఆ మెమరీకి బేసిక్గా ప్రతి మెమరీ బ్లాక్కి అడ్రస్ ఉంటుందన్నమాట. గాట్ ఇట్? ప్రతి మెమరీ బ్లాక్కి అడ్రస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
నాకు ఒక ఇంట్ వేరియబుల్ ఉంది, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సో దీంట్లో 4 ఉంది, ఇది ఏ అనే వేరియబుల్ అండ్ దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ XYZ. ఓకే, సో మీరు ఏ అనే వేరియబుల్లో ఏం స్టోర్ చేశారు, 4 స్టోర్ చేశారు. బట్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ వేరియబుల్. మీరు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో ఈ XYZని స్టోర్ చేద్దాం అనుకుంటే ఆ వేరియబుల్ని పాయింటర్ అంటారు. సో పాయింటర్ సింప్లీ సెడ్ ఒక సింపుల్ టైప్ ఆఫ్ వేరియబుల్. దేంట్లో అయితే మనం డైరెక్ట్ డేటా బదులు బేసిక్గా అడ్రస్ని స్టోర్ చేస్తాము, అటువంటి వేరియబుల్స్ని పాయింటర్స్ అంటారు. అర్థమైందా? సో ఇనఫ్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ థియరీ. కోడ్ ఓపెన్ చేద్దాం అండ్ కోడ్ చేద్దాం. ఐడి ఓపెన్ చేద్దాం అండ్ కోడ్ చేద్దాం. సో హియర్ విల్ స్టార్ట్ విత్ ద బేసిక్ టెంప్లేట్. ఏంటది? హ్యాష్ ఇంక్లూడ్ IO stream using namespace std int main, and int main lopala we have return 0. Okay, now coming to the kind of content, see, it is a variable kada. ఆ వేరియబుల్ ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, సేమ్ ఎగ్జాంపుల్. సో Cout ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ అని చెప్పి ఏని ప్రింట్ చేద్దాం. న్యూ లైన్. లెట్ మీ సేవ్ దిస్ పాయింటర్స్ సారీ .cpp and let me execute this. Execute, compile and run. సో మనకి అవుట్పుట్లో ఏ ఈజ్ 4 అని ప్రింట్ అవ్వాలి, అయ్యింది. ఓకే, నౌ లెట్ us see the address of a. ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ ఏంటి అనేది చూడాలంటే చాలా సింపుల్. జస్ట్ కాపీ దిస్ లైన్, Ctrl+C, Ctrl+V. Ctrl+V పని చేయట్లేదండి. లెట్ మీ కాపీ ఇట్ అగైన్. Ctrl+C and Ctrl+V. ఓకే, సో ఈసారి అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి ఏ ప్రింట్ చేస్తే ఏమవుతుంది? వాల్యూ వస్తుంది. బట్ మీరు యాంబర్సెంట్ ఏ అంటే అండ్ సింబల్ ఏ పెడితే దాని యొక్క అడ్రస్ వస్తుంది. డూ యూ వాంట్ టు సీ? లెట్స్ సీ ఇట్. చూసారా? ఈ విధంగా మీరు బ్రాకెట్స్ కావాలంటే అక్కర్లేదు, ఈ విధంగా పెట్టినా ఓకే. సో బేసిక్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అడ్రస్ ఆఫ్ ఏని ప్రింట్ చేయడానికి యాంబర్సెంట్ అనే సింబల్. సో యాండ్ని కంప్యూటర్ సైన్స్లో యాంబర్సెంట్ అంటారు. ఓకే, సో ఈ యాంబర్సెంట్ ఏ అండ్ ఏ వాడితే ఏ యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది. లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. సో కంపైల్ అండ్ రన్ చేస్తే చూసారా, ఇది ఏ యొక్క అడ్రస్. దీన్ని మళ్ళీ రన్ చేస్తే సేమ్ వస్తుందా అంటే రాకపోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ వేరే అడ్రస్లో స్టోర్ అవ్వచ్చు. ఈసారి ఎంత ఉంది? E0C ఉంది. ఓకే, సేమ్ అడ్రస్ వచ్చినా ఓకే రావచ్చు, మారినా మారచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెమరీ అవైలబుల్. సో అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్. సో ఇట్స్ ద సేమ్ థింగ్ బికాస్ మెమరీ వాజ్ స్టిల్ అవైలబుల్ అట్ ద సేమ్ ప్లేస్. ఓకే, సో ఆ విధంగా నౌ ఈ అడ్రస్ని మీరు డైరెక్ట్గా స్టోర్ చేసుకోలేరు. దట్స్ వై వీ హ్యావ్ స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ ఆర్ పాయింటర్స్. ఎలా క్రియేట్ చేస్తారు? సో లెట్స్ సే ఐ వాంట్ టు స్టోర్ అడ్రస్ ఆఫ్ ఏ ఇంటీజర్ వేరియబుల్. సో మీరేం చేస్తారు? సింపుల్గా ఎప్పటిలాగే ఇంట్ అని రాస్తారు. ఓకే, ఇంట్ పక్కన స్టార్ పెడతారు, స్టార్ పక్కన మీకు కావాల్సిన వేరియబుల్ నేమ్ పెడతారు. సో ఈ పాయింటర్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ అని పెడదాం అనుకుంటున్నాను, బికాస్ ఏ యొక్క పాయింటర్ కదా. సో ఏపీ అని పెడదాం అనుకుంటున్నాను. సో నౌ ఏపీ ఈజ్ అ పాయింటర్ వేరియబుల్, ఎందుకంటే ఇక్కడ స్టార్ ఉంది కదా అందువల్ల. సో ఇప్పుడు నేను ఏపీ ఈజ్ ఈక్వల్ టు యాంబర్సెంట్ ఏ అని చెప్పి ఏపీలోకి ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవచ్చు. లెట్ మీ సీ అవుట్ ఆర్ లెట్ మీ పేస్ట్ ఇట్. యా, పేస్ట్ చేసి ఇక్కడ ఏపీ ఈజ్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. బేసిక్గా ఏపీ
ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో మీకు ఈ రెండు సేమే ప్రింట్ అవ్వాలి. చూసారా, రెండు సేమే ప్రింట్ అయ్యాయి. ఎందుకు? బికాస్ మనం స్టోర్ చేసింది ఏపీలో ఏ యొక్క అడ్రస్సే. ఓకే, సో ఈ యొక్క పాయింటర్ వేరియబుల్స్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీరు పాయింటర్ వేరియబుల్స్ని వాడి డేటాని కూడా ప్రింట్ చేయొచ్చు, డేటాని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎలా చేస్తాం? యూజింగ్ స్టార్ ఆపరేటర్ ఆర్ డీరెఫరెన్స్ ఆపరేటర్. సో ఏ ప్రింటెడ్ వయా ఏపీ ఈజ్ అని చెప్పి మీరు ఏపీ పెడతారు, బట్ ఏపీకి ముందు స్టార్ పెడతారు. సో స్టార్ పెట్టిన వెంటనే ఏపీ అనే అడ్రస్లో ఉన్న వేరియబుల్ వాల్యూ వస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ డీరెఫరెన్సింగ్. ఎందుకు? రెఫరెన్స్ చేసిన అడ్రస్ నుంచి వెనక్కి వెళ్ళి దాంట్లోని డేటాని యాక్సెస్ చేస్తున్నాం. సో ఇట్స్ కాల్డ్ డీరెఫరెన్సింగ్. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇది మీకు 4 అనే ప్రింట్ అవ్వాలి. యాజ్ యూ కెన్ సీ, ఏ ఈజ్ 4, అడ్రస్ ఈజ్ దిస్ వన్, సేమ్ అడ్రస్ ఏపీలో ఉంది, అందువల్లే డీరెఫరెన్స్ చేస్తే 4 ప్రింట్ అయింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ పాయింటర్స్ వర్క్. సో మీకు పాయింటర్స్లో తెలియవలసింది రెండు విషయాలు. ఒకటేమో యాంబర్సెంట్ అంటే ఏంటి అడ్రస్. ఒకటేమో స్టార్ అంటే ఏంటి డీరెఫరెన్సింగ్. అంతే. ఈ రెండు తెలిసాయంటే చాలు, మీకు పాయింటర్స్ వచ్చేసినట్టే. నిజంగానే అన్నా అంటే నిజంగానే, ఇంతకు మించి పెద్దగా మీకు నథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గాట్ ఇట్? పక్కా? గ్రేట్. నౌ వీ కెన్ డూ వన్ థింగ్. బేసిక్గా వెన్ వీ డిస్కస్ అబౌట్ అరేస్, we'll discuss about pointer arithmetic and all, but now before moving forward, before going into the next topic of the default and all, మనం ఏం చేయొచ్చు అంటే టైప్స్ ఆఫ్ పాయింటర్స్ని డిస్కస్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ పాయింటర్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ నల్ పాయింటర్స్. అంటే పాయింటర్ ఒకవేళ if I am saying int a is equal to 0, ఏలో 0 అనే వాల్యూ ఉన్నట్టు కదా, అదేవిధంగా పాయింటర్లోకి మీరు నల్ అని పెడితే బేసిక్గా ఇట్ మీన్స్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు నథింగ్. పాయింటర్ అనేది పెట్టాలంటే పేరు. నౌ లెట్స్ సే దిస్ ఇస్ అ వేరియబుల్ ఏ ఉంది కదా. సో లెట్ మీ పుట్ 4 అండ్ ఇది ఏ, దీని అడ్రస్ x y z. ఓకే, ఇది ఇంకొక వేరియబుల్, దీని పేరేమో ఏపీ. ఓకే, అండ్ ఏపీ యొక్క అడ్రస్ మళ్ళీ ఏదో ఉంటుంది ఈ వేరియబుల్ కూడా, సమ్ uvw అని చెప్పి. బేసిక్గా ఈ ఏపీ దీన్ని పాయింట్ చేస్తుంది. దాట్స్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ పాయింటర్. ఓకే, బేసిక్గా దీంట్లో ఏపీ ఉండదు. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, ఇది ఏపీ, దీంట్లో XYZ ఉంటుంది, దీనికి మళ్ళీ uvw అని చెప్పి అడ్రస్ ఉంటుంది. సో ఈ విధంగా అడ్రస్ స్టోర్ చేసుకుని ఇట్స్ బేసిక్లీ పాయింటింగ్ హియర్. ఓకే, సో నల్ పాయింటర్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు నథింగ్, దీంట్లో అడ్రస్ బదులు నల్ ఉంటే బేసిక్గా ఇట్ మీన్స్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు నథింగ్ అనమాట. సో అటువంటి పాయింటర్స్ని నల్ పాయింటర్స్ అంటారు. దానివల్ల యూజ్ ఏంటన్నా అంటే, యూజ్ అంటే చెప్తాను చూడండి. యూజ్ ఏంటంటే ఇక్కడ మనం ఏపీలోకి ఈ యొక్క అడ్రస్ని అసైన్ చేసాం, వెల్ అండ్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్ చేయలేదు అనుకుందాం. లెట్ మీ కమెంట్ దిస్, మీకు అప్పుడు అర్థం ఉంది. సో let me save this and execute, compile and run. అండ్ ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ప్రింట్ చేయట్లేదు. ఓకే, ఎందుకో చెప్తాను. నౌ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఓకే, ఐ థింక్ వీఆర్ నాట్ ప్రింటింగ్ ఏబీ ఆల్సో. ఏపీని ప్రింట్ చేద్దాం. ఏపీని ప్రింట్ చేద్దాం. లెట్ మీ షో ఇట్ టు యూ నౌ. సో నౌ ఏ ఈజ్ 4. ఓకే, ఏపీ బేసిక్గా దీంట్లో ప్రస్తుతానికి 0 ఉంది. 0 ఉంటే ఫైన్, బట్ మీకు ఆల్వేస్ 0నే ఉంటుందా అంటే యూ కెనాట్ కన్ఫర్మ్. ఓకే, ఇట్ క్యాన్ బీ ఎనీ ర్యాండమ్ వాల్యూ, ఎనీ గార్బేజ్ వాల్యూ ఆల్సో. ఓకే, అందువల్లే బేసిక్గా వీ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నల్ పాయింటర్స్. సో గార్బేజ్ వాల్యూ లేకుండా నల్ అని చెప్పాలంటే బేసిక్గా వీ పుట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు null, null. ఓకే,
గాట్ ఇట్. నాకు సింటాక్స్ గుర్తు రావట్లేదు, స్మాల్ నల్ల క్యాపిటల్ నల్ల అని చెప్పి. లెట్ మీ సేవ్ అండ్ చెక్ ఏది కరెక్టో, బికాస్ ప్రతి లాంగ్వేజ్లో వేరేగా ఉంటుంది. C++లో ఏంటి, సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. లెట్ మీ పుట్ null, సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. యా, ఇట్ ఈస్ కరెక్ట్. సో బేసిక్గా నల్ అంటే క్యాపిటల్ NULL. సో సింప్లీ సెడ్ గార్బేజ్ వాల్యూ రాకుండా ఉండడానికి నల్ పెడతాం. ఓకే, సో ఇట్ మీన్స్ ఇట్స్ అ ఎంప్టీ పాయింటర్, దేన్ని పాయింట్ చేయట్లేదు. ఓకే, ఆ తర్వాత వీ ఆల్సో హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డబుల్ పాయింటర్స్. అంటే ఏంటి, ఏమీ లేదు, ఇందాక చెప్పాను కదా. అగైన్ దీన్ని మళ్ళీ డ్రా చేస్తాను. ఇది A, ఇది AP. ఓకే, దీంట్లో 4 ఉంది, దీంట్లో XYZ ఉంది. XYZ ఏమో దీని యొక్క అడ్రస్. సో దీనికి కూడా అడ్రస్ ఉంటుంది UVW అని చెప్పి. నౌ యూ కెన్ క్రియేట్ అనదర్ వేరియబుల్, అనదర్ పాయింటర్ వేరియబుల్ విచ్ స్టోర్స్ UVW. దాని పేరు సమ్ APP అని పెట్టండి. ఓకే, దీనికి మళ్ళీ సమ్ అడ్రస్ ఉంటుంది ABC అని చెప్పి. ఓకే, బట్ దిస్ ఈజ్ పాయింటింగ్ టు దిస్, దిస్ ఈజ్ పాయింటింగ్ టు దిస్. సో దీన్ని మనం, ఈ పాయింటర్ని మనం డబుల్ పాయింటర్ అంటాం. ఓకే, లెట్స్ సీ. లెట్ మీ గో హియర్. సో AP ఉంది, APలో అడ్రస్ ఆఫ్ A ఉంది, అండ్ ఇది కూడా ప్రింట్ చేద్దాం, అండ్ దీన్ని కూడా ప్రింట్ చేసేద్దాం. Now what we will do is we'll create another variable int star APP is equal to, దీన్ని నల్ తీసేద్దాం ప్రస్తుతానికి, ఉంచినా పర్లేదు బికాస్ వీఆర్ రీఅసైనింగ్ ఇట్. ఓకే, లైన్ నెంబర్ 11లో ఇక్కడ నల్ ఉంచినా ఇట్ విల్ వర్క్ బికాస్ వీఆర్ రీఅసైనింగ్ ఇట్. ఓకే, నౌ దిస్ వన్ ఈక్వల్ టు ampersand of AP. Okay, now what you can do is cout, okay, address of AP is అని చెప్పి మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా APP అని ప్రింట్ చేస్తే దానికి అడ్రస్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ మీరు ఏపీలో ఉన్న డేటా ఏంటి అని చెక్ చేద్దాం అనుకుంటే చెక్ చేయొచ్చు. ఇట్ విల్ బీ బేసిక్గా అడ్రస్ ఆఫ్ A. లెట్స్ చెక్ ఇట్. సో వాల్యూ ఇన్సైడ్ AP ఈజ్, ఎలా చేస్తాం వాల్యూని? ఎస్, ఇట్ ఈస్ యూజింగ్ స్టార్ APP అండ్ L. సో మన కాన్సెప్ట్ కరెక్టా కాదా టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి అడ్రస్ ఆఫ్ ఏపీలో సమ్ ర్యాండమ్ వాల్యూ రావాలి, బట్ వాల్యూ ఇన్సైడ్ ఏపీలో మనకి అడ్రస్ ఆఫ్ A రావాలి. లెట్స్ సీ. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఏమైంది ఇక్కడ? అడ్రస్ ఆఫ్ ఏపీ. సో వాట్ ఆర్ దే సేయింగ్? int to int initialization. Line number 15లో cannot convert int to int in initialization. Okay, let's try it this way. So okay, it is double pointer కదా, స్టార్ పెట్టడం మర్చిపోయా. Okay, let me save this now, compile and run. What is this? So line number 17లో no such, ఇక్కడ ఇది ఇక్కడ సింబల్ తప్పు, ఇది కదా సింబల్. ఓకే, let me save this, execute, compile and run. A is 4, great. Address of A is okay. AP is basic address, correct. A printed via AP is 4. Address of AP is something, okay. Value inside AP is ఏమని చెప్పుకున్నాం? It should be address of A. See, both of them are equal. ఓకే, సో ఆ విధంగా డబుల్ పాయింటర్స్ పనిచేస్తాయి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇంట్ పాయింటర్ పెట్టాం కదా, మీరు కావాలంటే వాయిడ్ పెట్టచ్చు ఇక్కడ. ఓకే, వాయిడ్ పాయింటర్స్ ఆర్ ఆల్సో అలౌడ్. మీరు వాయిడ్ పాయింటర్స్లోకి ఏ టైప్ ఆఫ్ పాయింటర్నైనా అసైన్ చేయొచ్చు, బట్ అసైన్ చేసే ముందు సింపుల్గా దాన్ని ఏం చేయాలంటే మీరు
టైప్ కాస్ట్ చేయాలంటే దీన్ని మీరు ఇంట్ ఆఫ్ అని చెప్పి పెట్టాలి. ఓకే, సో ఒకవేళ ఫ్లోట్ అయి ఉంటే ఫ్లోట్ అని చెప్పి. సో వాయిడ్లో ఏంటంటే మీరు దేన్నైనా పెట్టచ్చు, బట్ పెట్టే ముందు టైప్ కాస్టింగ్ చేయాలి. ఓకే, టైప్ కాస్టింగ్ అంటే ఇదే, జస్ట్ బ్రాకెట్ పెట్టి దాంట్లో కావాల్సిన టైప్ని పెట్టాలి. ఓకేనా, దట్ ఈస్ వాయిడ్ పాయింటర్. ఆ తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డాంగ్లింగ్ పాయింటర్స్. ఓకే, డాంగ్లింగ్ పాయింటర్స్ అగైన్ ఎగ్జాంపుల్ ఇవ్వడం కష్టం. ఓకే, బట్ ఏంటంటే మీనింగ్ చాలాసార్లు మనం డేటా స్ట్రక్చర్స్లో వాట్ వీ డూ ఇస్ కైండ్ ఆఫ్ డిలీట్ డేటా. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పాయింటర్ అండి, పాయింటర్ పి, ఇదొక వాల్యూ, ఐ మీన్ సమ్ వేరియబుల్ ఏ, పి ఏని పాయింట్ చేస్తుంది. అంటే లెట్స్ సే దీని యొక్క అడ్రస్ 1 2 3 4 అయితే దీంట్లో 1 2 3 4 ఉంది, అండ్ బేసిక్గా సింప్లీ సేయింగ్ పాయింట్ చేస్తుంది దీన్ని, అండ్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది డేటా. నౌ వాట్ యూ కెన్ డూ ఈజ్ లెట్స్ సే ఐ మీన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. దాంట్లో మీరు వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, వేరియబుల్స్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, అంటే ఏంటన్నా అంటే సి డిలీషన్కి క్లియరింగ్కి తేడా ఉంది. ఇప్పుడు మీరు ఏలో 0 పెట్టారనుకోండి, ఈ 4 కాస్త 0 అవుతుంది, అంతే తప్ప ఏ డిలీట్ అవ్వదు. బట్ డైనమిక్ మెమరీ అలొకేషన్లో మీరు మొత్తానికి ఈ వేరియబుల్ని డిలీట్ చేసేయచ్చు. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే అప్పటిదాకా ఈ పాయింటర్ ఈ యొక్క వేరియబుల్ని, ఈ యొక్క కైండ్ ఆఫ్ డేటాని పాయింట్ చేస్తుంది. డిలీట్ అయిన వెంటనే పాయింట్ చేయడానికి ఏమీ లేదు, అవునా కదా? సో బేసిక్గా దాన్నే మనం ఆర్ఫన్ పాయింటర్ ఆర్ డాంగ్లింగ్ పాయింటర్ అంటాం. బికాస్ దానికి పాయింట్ చేయడానికి అప్పటిదాకా డేటా ఉండి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం సడన్గా డేటా పోతుంది. సో దాన్ని మనం డాంగ్లింగ్ పాయింటర్స్ అంటారు. ఓకే, సో వీ కెన్ మేబీ డిస్కస్ అబౌట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఇన్ ద డైనమిక్ మెమరీ అలొకేషన్, బికాస్ ఇన్ దాట్ ఓన్లీ వీ కెన్ డిలీట్ ద వేరియబుల్స్. క్రియేట్ చేసి డిలీట్ చేయొచ్చు డైనమిక్గా. ఈ నార్మల్ వేరియబుల్స్ని మీరు డైరెక్ట్గా డిలీట్ చేయలేరు, కావాలంటే వాల్యూ మార్చగలరు ఆర్ వాల్యూని చేంజ్ చేయగలరు, అంతే. గాట్ ఇట్? సో విల్ డిస్కస్ అబౌట్ దాట్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ ఏమంటారు కాన్సెప్ట్. సో యా, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే వాట్ ఈజ్ స్టార్, వాట్ ఈజ్ యాంబర్సెంట్ అండ్ వాట్ ఈజ్ డబుల్ పాయింటర్. ఈ 3 వస్తే చాలు గైస్, మీరు మీ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ చేసేయచ్చు. బట్ ఈ 3 అయినా సరే క్లారిటీ తెలియాలి. ఓకే, ఇవాళ వీడియోలు చెప్పినంతా కూడా అర్థమై ఉంటే మాత్రమే మీరు వాటిని ఈజీగా ట్యాకిల్ చేయగలరు. అండ్ ఈ వీడియో మీరు కంప్లీట్గా ఇక్కడ దాకా చూసుంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ వుడ్ నీడ్ ఎనీ అదర్ రిసోర్స్. ఓకే, గాట్ ఇట్? సో నౌ విల్ డిస్కస్ అబౌట్ దాట్ డిఫాల్ట్ ఆల్సో. ఓకే, వై టు లీవ్ దాట్. సో నేను నిన్నటి కోడ్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ నిన్నటిదేంటి ఓవర్లోడింగ్ కదా, ఓవర్లోడింగ్ ఓపెన్. యా, ఇది ఓవర్లోడింగ్ యొక్క కోడ్ కదా. సో ఇక్కడ బేసిక్గా డిఫాల్ట్ అంటే ఏంటి? నౌ ఏరియాలో వీ హ్యావ్ ఎల్ అండ్ బి కదా. లెట్స్ సే నేను వీటిని తీసేసాను. లెట్స్ సే ఐ హ్యావ్ రిమూవ్ దిస్. కామెంట్ చేసేస్తాను, Ctrl/. ఓకే, నౌ లెట్ మీ రిమూవ్ దిస్ వన్ ఆల్సో. ఈ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ఇది పనిచేస్తుంది బికాజ్ 2 ఇంటిజర్స్ ఉన్న కైండ్ ఆఫ్ ఏరియా మన దగ్గర ఉంది. సో ఇట్ విల్ వర్క్. బట్ వాట్ అబౌట్ దిస్? సింగిల్ ఇంటీజర్ ఉన్న, ఐ మీన్ సింగిల్ ఇంటీజర్ పారామీటర్ ఉన్న ఏరియా మన దగ్గర లేదు. నేను కమెంట్ చేస్తాను. సో రన్ చేస్తే ఏమవుద్ది? టెల్ మీ. దేర్ విల్ బీ ఎర్రర్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఆర్గ్యుమెంట్స్, టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఎందుకంటే మినిమం 2 ఉండాలి, బట్ మనం ఒకటే పాస్ చేసాం. ఓకే, సో దీనికోసమే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వాట్? వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిఫాల్ట్ పారామీటర్స్. సో ఈ డిఫాల్ట్ పారామీటర్స్లో బేసిక్గా ఏం జరుగుద్ది? అంటే మనం ఏదైనా సరే పారామీటర్ని పాస్ చేయకుండా డైరెక్ట్గా దాంట్లో మనం ఏం చేస్తామంటే ఏమంటారు వాల్యూస్ని ముందే అసైన్ చేసేస్తాం. అర్థమైందా? ప్రస్తుతానికి ఏమంటుంది అది? మీరు ఎల్ని పాస్ చేశారు, బీని పాస్ చేయలేదు అంటుంది, అవునా?
సో నేనేమంటానంటే బీని పాస్ చేయకుండానే ఇక్కడ బై డిఫాల్ట్ బీకి ఒక వాల్యూ ఇస్తే డైరెక్ట్గా అది వర్క్ అయిపోతుంది. సో సింపుల్గా మీరు ఏం చేయొచ్చు ఇక్కడ ఇంట్ బీ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారనుకోండి. నౌ దెర్ విల్ బి నో ఎర్రర్. ఓకే, అంటే ఇక్కడ చూపిస్తుంది కానీ ఎర్రర్ రాదు, ఎందుకంటే మీరు పాస్ చేయకపోయినా ఇక్కడ బై డిఫాల్ట్ బీ ఈజ్ ఈక్వల్ టు 1. సో కంపైల్ అండ్ రన్ చేస్తే దెర్ విల్ బి నో ఎర్రర్. చూసారా, ఎర్రర్ ఏమీ లేదు, జస్ట్ దాట్ ఇట్స్ టేకింగ్ ద వాల్యూ యాజ్ 1. చూసారా, 1 ఇంటూ 4 కాబట్టి 4 ప్రింట్ అయింది. సో దీన్నే డిఫాల్ట్ పారామీటర్స్ అంటారు. సో మీరు పారామీటర్స్కి డిఫాల్ట్గా ఏదైనా వాల్యూని ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ పారామీటర్స్. అండ్ దాంట్లో పాయింట్ ఏంటంటే డిఫాల్ట్ పారామీటర్స్లో మీరు వాల్యూస్ని డిఫాల్ట్గా రైట్ టు లెఫ్టే అసైన్ చేయాలి, లెఫ్ట్ టు రైట్ అసైన్ చేయకూడదు. అంటే సి ఇక్కడ నేను ఏం జరిగింది, నేను పాస్ చేసింది కేవలం 4, ఆ 4 వెళ్ళి ఎల్కి వెళ్ళిపోయింది అండ్ బీలో కైండ్ ఆఫ్ డిఫాల్ట్ 1 తీసుకుంది. లెట్స్ సే నేను బీలో ఏమి పెట్టను అండ్ ఎల్లో డిఫాల్ట్ 1 పెడతాను. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి, బై డిఫాల్ట్ ఈ 4 బీలోకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళదు. సో డిఫాల్ట్ ఇప్పుడు కూడా రైట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి కాదు. సో దీన్ని సేవ్ చేస్తాను. దేర్ విల్ బీ ఎర్రర్. సి ఎర్రర్ ఈజ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మిస్సింగ్ ఫర్ పారామీటర్ 2. ఒకవేళ దీనికి ఉంటే దీనికి ఉండాలి, బట్ సి ద పాయింట్ ఈజ్ సింపుల్. ఎందుకు బీకి మిస్సింగ్ అంటున్నానంటే ఏం లేదు, ఇప్పుడు లెట్ మీ క్లోజ్ దిస్ ఫస్ట్. ఇప్పుడు నేను బీకి కూడా సంథింగ్ ఇచ్చేస్తే నా వాట్ విల్ హ్యాపెన్, లెఫ్ట్ టు రైట్ వచ్చినట్టు కాదు కదా, రైట్ టు లెఫ్ట్ వచ్చినట్టే కదా, బికాస్ దీనికి ఉంది దీనికి ఉంది. సో ఇలా వచ్చినట్టే, ఇందాక దీనికి మాత్రమే వచ్చినప్పుడు ఇలా వచ్చినట్టు, కాబట్టి వర్కౌట్ అవ్వలేదు. సో సింపుల్ గైస్, ఐదర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ABCD అని పారామీటర్స్ ఉన్నాయి, ఐదర్ ఓన్లీ దీనికి అప్లై చేయాలి డిఫాల్ట్, ఆర్ దీనికి దీనికి, ఆర్ దీనికి దీనికి దీనికి, ఆర్ అన్నిటికీ. అంతే తప్ప ఓన్లీ దీనికి దీనికి అంటే ఒప్పుకోదు, ఆర్ ఓన్లీ దీనికి దీనికి అంటే ఒప్పుకోదు, ఆర్ ఓన్లీ ఈ డీకి ఏకి అన్నా ఒప్పుకోదు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఓన్లీ. అర్థమైందా? అండ్ వన్ మోర్ థింగ్, నౌ సీ ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్స్ ఏ ఉన్నాయి, 1 and 2 కదా, వీ హ్యావ్ పారామీటర్స్ ఫర్ బోత్. సో నేను ఏరియా అని కాల్ చేసిన పని చేస్తుంది. ఓకే, లెట్ మీ షో వాట్ ఐ am ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సో మీకు బై డిఫాల్ట్ 2 వచ్చింది ఏమీ లేకపోయినా సరే. ఓకే, ఎందుకు, బేసిక్గా ఏమీ లేదు కాబట్టి 2 డిఫాల్ట్ వాల్యూస్ వాడేసుకున్నాయి, 1 and 2 కాబట్టి 2. ఇక్కడ 4లో నేను 4 పాస్ చేస్తున్నాను కాబట్టి ఇది వెళ్ళి ఈ ఎల్కి అసైన్ అయిపోతుంది, కాబట్టి ఇంకా ఎల్ వాల్యూ 1 కాదు, ఇట్ ఈస్ 4, కాబట్టి 4 into 2 is 8. కమింగ్ టు ద థర్డ్ వన్, 3, 4 2 పాస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా డిఫాల్ట్ వాల్యూస్ పట్టించుకోదు, ఇట్ విల్ టేక్ 3 into 4 ఓన్లీ. సో డిఫాల్ట్ వాల్యూస్ కేవలం మనం వాల్యూస్ని పాస్ చేయనప్పుడు మాత్రమే తీసుకోబడతాయి, పాస్ చేస్తే పాస్ చేసిందే తీసుకుంటాయి. ఓకే, that's all about default parameters. Now let's solve the assignment questions. While declaring the function for first time, all default parameters should appear to the rightmost side kada. Yeah, rightmost. Let's see, it is correct. ఆ తర్వాత when are default values for a function declared, assume we have function prototype. When function is defined, when function is declared, in the main function, when function is called. In the main function, yes or no? No. When function is called, kaadu. It is when function is declared. So that's the correct answer. I hope it was helpful guys. Definitely like, share and subscribe. Thank you very much. Jai Hind, Jai Bharat. ఇవాల్టి మన టాపిక్ DMA అంటే ఇట్ ఈస్ డైనమిక్ మెమరీ అలోకేషన్. ఓకే, చాలా చాలా మంచి అండ్ ఇంపార్టెంట్, అంటే లైక్ ఎగ్జామ్స్ దృష్టిలో ఇంపార్టెంటే,
బట్ రియల్ వరల్డ్లో పెద్దగా యూస్ చేయం. ఓకే, అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, ఎగ్జామ్స్లో డెఫినెట్లీ దిస్ విల్ బీ అ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, బట్ రియల్ లైఫ్లో యూసేజ్ ఎక్కువగా చేయొచ్చు బట్ చేయం. ఓకే, బట్ బిఫోర్ దిస్, ఎస్ ప్లీజ్ అండి లైక్ చేయండి. ఐ సీ ద నంబర్ ఆఫ్ లైక్స్ హ్యావ్ గ్రోన్. అదేవిధంగా ఇవరకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అసైన్మెంట్ నెంబర్ 1, చూస్ రైట్ ఆప్షన్ ఫర్ ద ఫాలోయింగ్ కోడ్స్ని మెయిన్ ఉంది, ఏ ఉంది, ఇంట్ స్టార్ ఎక్స్ అంటే పాయింటర్, దాంట్లో అడ్రస్ ఆఫ్ ఏ పెట్టాం, సో ఎక్స్ ఈజ్ పాయింటింగ్ టు ఏ, అండ్ ఇంట్ వై అంటే ఒక నార్మల్ ఇంటిజర్ వేరియబుల్, సో ఎక్స్ ఇస్ అ పాయింటర్ టు ఇంట్, వై ఈజ్ అ ఇంట్. కరెక్టా? ఎస్. సిమిలర్లీ ఏ ఈజ్ ఆల్సో అ ఇంట్. ఓకే, కమింగ్ టు అసైన్మెంట్ నెంబర్ 2, అ పాయింటర్ క్యాన్ బి ఇనిషియలైజ్డ్ విత్ నల్ చూసాం, 0 చూసాం, బోత్ ఆర్ పాసిబుల్. ఆ తర్వాత అడ్రస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సేమ్ టైమ్ విచ్ వీ హ్యావ్ సీన్ హియర్, ఏ ఈజ్ ఇంట్ and x is pointer of type int, కాబట్టి ఆప్షన్ 3 ఆల్సో పాసిబుల్. సో ఆప్షన్ 4 ఆన్సర్, బట్ ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆప్షన్ 4 ఏంటి? ఎనీ అడ్రస్ ఇన్ ద మెమరీ స్పేస్. ఓకే, సో ఇట్ కెనాట్ బి ద ఆన్సర్. వై. సో ఎలా ఉంటుందంటే మనకి ర్యామ్లో, ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, మెయిన్ మెమరీలో ఇట్స్ ఫుల్ ఆఫ్ మెమరీ బ్లాక్స్ కదా. లెట్స్ సే జస్ట్ ఫర్ కైండ్ ఆఫ్ ఇలిస్ట్రేషన్, మన మెమరీ బ్లాక్స్లో లెట్స్ సే ఈ విధంగా పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఎలా ఉంటుందంటే మీ ప్రోగ్రామ్ లెట్స్ సే abc.cppని రన్ చేస్తున్నారు. రన్ చేసిన వెంటనే ఏమవుద్దంటే ఈ యొక్క ప్రోగ్రామ్ది ఒక ప్రాసెస్ క్రియేట్ అవుద్ది. ఈ ప్రాసెస్ని మన ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్కి మన ఆపరేటింగ్ సిస్టమ్ కొంత మెమరీని అలొకేట్ చేస్తుంది, మెమరీ అలొకేషన్ జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ అలొకేట్ చేసిన మెమరీలో మాత్రమే మీరు కైండ్ ఆఫ్ పాయింటర్స్ని అసైన్ చేయొచ్చు. లెట్స్ సే ఓఎస్ ఈ abc.cpp అనే ప్రోగ్రామ్కి ఈ పార్ట్ ఆఫ్ ద మెమరీ ఇచ్చింది. ఓకే, సో మీరు దీంట్లోని అడ్రసెస్ మాత్రమే కైండ్ ఆఫ్ ఈ ప్రోగ్రాంలో యాక్సెస్ చేయొచ్చు. అంతే తప్ప ఇక్కడి నుంచి యాక్సెస్ చేస్తానంటే కుదరదు, బికాజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఇల్లీగల్ మెమరీ యాక్సెస్. సో మీరు ట్రై చేయండి, ర్యాండమ్గా ఏదో ఒక మెమరీ పనిచేసింది అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లొకేషన్, పని చేయకపోతే ఈ విధంగా వస్తుంది ఇల్లీగల్ మెమరీ అలొకేషన్, ఇల్లీగల్ మెమరీ యాక్సెస్ అని చెప్పి. బికాస్ ఇది లీగల్గా యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ఓఎస్, ఇక్కడ ఇల్లీగల్ అంటే నేను చెప్పేది ఇట్స్ నాట్ అబౌట్ ది లీగల్ ఇల్లీగల్ ఇన్ ద రియల్ వరల్డ్. సో ఇక్కడ ఇల్లీగల్ అంటే తన ఉద్దేశం ఏంటంటే మీరు దీన్ని మాత్రమే వాడాలి, దీన్ని యూజ్ చేస్తున్నారని చెప్పడానికి ఈ విధంగా ఎర్రర్ని త్రో చేస్తుంది. ఓకే, దాట్స్ ద రీజన్ యూ కెనాట్ కైండ్ ఆఫ్ ర్యాండమ్లీ గో హెడ్ అండ్ కైండ్ ఆఫ్ ఇనిషియలైజ్ ఇట్ విత్ ఎనీ మెమరీ అడ్రస్ ఇన్ ద మెమరీ స్పేస్. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ అండ్ దిస్ ఈస్ ద రాంగ్ వే, అందుకే కెనాట్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఏంటి? DMA, డైనమిక్ మెమరీ అలొకేషన్. ఓకే, బిఫోర్ దిస్ లెట్ మీ కైండ్ ఆఫ్ ఓపెన్ మన IDE అండ్ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. అప్పుడు మీకు మరింత బాగా అర్థమవుతుంది. dev C++ ఓపెన్ చేశాను అండ్ ఓకే, లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫైల్, Ctrl+N #include IOStream using name space std. ఓకే, int main ఇది కూడా ఓకే, అండ్ ఇందు లోపల రిటర్న్ 0 ఇది కూడా ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ int a అని పెట్టాను, a ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాను అండ్ ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాక cout a ఈజ్ అని చెప్పి ఇక్కడ ఏని ప్రింట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒక నార్మల్ ప్రోగ్రామే కదా, కొత్త ఏమైనా ఉందా? లేదు. గ్రేట్. DMA.cpp and let me execute this. Execute, compile and run. As usual, as expected, a is 10. సో ఇక్కడ ఈ యొక్క సింపుల్ ప్రోగ్రామ్ ఎందుకు రాశానంటే, ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి int a ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. సో బేసిక్గా
ఈ a అనే వేరియబుల్ ప్రోగ్రామ్ రన్ అవ్వక ముందే, ఓకే, ఈవెన్ బిఫోర్ రన్నింగ్ అవ్వక ముందే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈవెన్ బిఫోర్ యు ఆర్ రన్నింగ్ అండ్ యూజింగ్ దిస్, మెమరీ విల్ బీ అలోకేటెడ్ టు దిస్ వేరియబుల్. ఈ వేరియబుల్ క్రియేట్ అయిపోతుంది ఈవెన్ బిఫోర్ రన్నింగ్. ఓకే, కానీ ఈ యొక్క డైనమిక్ మెమరీ అలొకేషన్ ఎందుకు వచ్చిందంటే, కొంతమంది కైండ్ ఆఫ్ ప్రోగ్రామర్స్ కొన్ని ప్రోగ్రామ్స్లో ఏమంటారంటే, లైక్ మనకి అవసరం లేనప్పుడు ముందే క్రియేట్ చేసుకోవడం ఎందుకు, రన్ టైంలో క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అప్పటికప్పుడు వేరియబుల్స్, అప్పటికప్పుడు మెమరీని అలోకేట్ చేసుకోవచ్చు కదా. కంపైలేషన్ టైంలోనే రన్ అవ్వకముందు దానికి అలోకేట్ చేసి వేస్ట్ చేయడం ఎందుకు. అదేవిధంగా వాడేసిన వెంటనే కైండ్ ఆఫ్ వీ కెన్ డిలీట్ ఇట్, ఎందుకు అలా ఉంచుకోవడం. ఇక్కడేమవుద్దంటే బేసిక్గా మీరు ప్రోగ్రామ్ టర్మినేట్ అంటే ప్రోగ్రామ్ ఇక్కడ కంపైల్ అండ్ రన్ చేశాను కదా, చేసిన వెంటనే బిఫోర్ రన్నింగ్ ఆల్సో ఏ విల్ బి క్రియేటెడ్. కానీ ఈ ఏ నేను దీన్ని కైండ్ ఆఫ్ టర్మినేట్ చేసే వరకు మెమరీలో అదే విధంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది ఏమంటారంటే, లైక్ ప్రోగ్రామర్స్ కొన్ని కేసెస్లో ఎందుకు అలా ఉంచుకోవడం, వాడడం అయిపోయాక దాన్ని డిలీట్ చేసేద్దాం, అంటే మెమరీ నుంచి దాన్ని క్లీన్ చేసేద్దాం, మెమరీని ఫ్రీ చేసేద్దాం అని చెప్పి అంటుంటారు. సో దానికోసమే మనం ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ వాడతాం. సో వీ హ్యావ్ 2 ఆపరేషన్స్ హియర్. ఒకటేమో ఆబ్వియస్లీ క్రియేట్, ఒకటేమో డిలీట్. ఓకే, క్రియేట్ చేసేందుకు 2 వేస్ ఉన్నాయి. ఓకే, మ్యాలాక్ అండ్ క్యాలాక్, విల్ డిస్కస్ దాట్. క్యాలాక్ ఒకటి, డిలీట్కి ఒకే ఒక విధానం, విల్ సీ దట్. ఓకే, నౌ let us create variables using dynamic memory allocation. First of all, malloc వాడి, let's say I want to create a integer. ఓకే, సో నేను ఈ యొక్క కైండ్ ఆఫ్ విషయాన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ వాడి చేయాలంటే పాయింటర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ముందుగా ఏం చేస్తామంటే ఒక పాయింటర్ క్రియేట్ చేస్తాం ఆఫ్ ద టైప్ యూ వాంట్. సో నాకు కావాల్సింది ఇంటీజర్ కాబట్టి ఇంట్ స్టార్ అని చెప్పి ఒక ఇంటీజర్ పాయింటర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ పాయింటర్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ పాయింటర్ ఏ. ఓకే, ఏకి కావాల్సిన పాయింటర్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ టు కైండ్ ఆఫ్ క్రియేట్ దట్ వేరియబుల్. ఓకే, ఎంఎలాక్ వాడతాను. అండ్ ఎంఎలాక్ లోపల ఏం చేయాలంటే, మ్యాలాక్ ఆర్ ఎంఎలాక్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. దీని లోపల మీరు బేసిక్గా ఎంత సైజ్ అలొకేట్ చేయాలి అనేది అడుగుతారు. సే నాకు ఒక ఇంటీజర్ కావాలి. ఓకే, ఒకటి ఏంటన్నా అంటే ఇఫ్ యూ వాంట్, మీరు ఒక అర్రే ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఈ విధంగా ఒక కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్, సో 1 6 8 2 4 3 ఈ విధంగా ఈ అన్ని ఇంటీజర్ వాల్యూస్ కలిపి ఒక సింగిల్ డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే వి యూస్ అర్రేస్. సో అర్రేస్ గురించి మనం ఐ థింక్ నాకు తెలిసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ప్రస్తుతానికి వరి అవ్వకండి. సో అందువల్ల అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. సో ఈ కేసులో ఇట్ ఈస్ 1 2 3 4 5 6. ఓకే, సో ఈ కేసులో మీరు డిఎంఏ వాడాలంటే మీరు 6 ఇంటూ అని చెప్పి క్రియేట్ చేస్తారు. ఇక్కడ కేవలం సింగిల్ ఇంటీజర్ కావాలి కాబట్టి నేను 1 ఇంటూ అని పెట్టాను. 1 ఇంటూ వాట్? 1 ఇంటూ బేసిక్లీ సైజ్ ఆఫ్ ఇంటీజర్. ఇంటీజర్ యొక్క సైజ్ ఎంతైతే అంత ఇంటూ 1 అంటే ఒక ఇంటీజర్కి కావాల్సిన స్పేస్ అలొకేట్ చేయని చెప్పాం. సో బై డిఫాల్ట్ మ్యాలాక్ అనేది ఒక వాయిడ్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది. సో మీరు దాన్ని ఏం చేయాలంటే, ఇఫ్ రిమెంబర్ నేను చెప్పాను వాయిడ్ పాయింటర్ అని చెప్పి, అదేం చేస్తుంది, వాయిడ్ పాయింటర్ ఇస్తుంది. మీరు దాన్ని ఏ టైప్ కావాలంటే ఆ టైప్లోకి మార్చేసుకోవచ్చు. సో ఐ వాంట్ ఒక ఇంటీజర్ పాయింటర్ కాబట్టి నేను దాన్ని ఇంట్ స్టార్ అని పెడతాను. ఓకే, గాట్ ఇట్? గ్రేట్. నౌ ఇన్ దిస్ వే you have received what? You have received a pointer which is of type integer. Okay, so మీకు గుర్తుంటే if I am saying int star p is equal to ampersand a. ఓకే, ఏం జరిగింది ఇక్కడ? int star p is equal to ampersand a అంటే a యొక్క అడ్రస్ స్టోర్ చేసాం. సో నేను దీంట్లోని వాల్యూని తీయాలంటే ఏం చేస్తాను, ఐ విల్ డిరెఫరెన్స్. సో స్టార్ పి ప్రింట్ చేస్తే
బేసిక్గా ఏ యొక్క వాల్యూ ప్రింట్ చేస్తాం. స్టార్ p ఈజ్ ఈక్వల్ టు 20 అని పెడితే ఈ 10 కాస్త 20 అయిపోతుంది. అదేవిధంగా నవ్ వీ హ్యావ్ అ పాయింటర్. దీంట్లో వాల్యూని అసైన్ చేయాలన్నా వాడుకోవాలన్నా ఏం చేయొచ్చు, యూజింగ్ డిరెఫరెన్స్. సో స్టార్ pa ఈజ్ ఈక్వల్ టు నేను 23 అని పెట్టచ్చు. సో ఇఫ్ ఐ ప్రింట్ దాట్ వన్, సో స్టార్ pa ప్రింట్ చేస్తే మీకు 23 ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు ఒక ఇంటిజర్ని ఎలా క్రియేట్ చేశారు, యూజింగ్ malloc. ఓకే, సో ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ అడ్రస్ అసైన్ చేస్తున్నాం, ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ malloc మనకి అడ్రస్ని పంపిస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ పాయింటర్కి మనం అడ్రస్ని బలవంతంగా అసైన్ చేస్తున్నాం వేరే వేరియబుల్ది. ఇక్కడ malloc ఇంత కావాల్సినంత మెమరీని అలోకేట్ చేసి దాని కరస్పాండింగ్ అడ్రస్ని ఈ paకి పంపిస్తుంది. దాట్స్ ఇట్, అదే కాన్సెప్ట్. ఓకే, నౌ కమింగ్ టు మన calloc కంప్లీట్లీ సేమ్, డిఫరెన్స్ ఏమీ లేదు. callocలో ఇక్కడ స్టార్ పెట్టరు, స్టార్ బదులు కామా పెడతారు అంతే. సో ఇఫ్ ఐ సే పేరు మార్చుతాం, దీని పేరు క్యూ అని పెడదాం, QA. ఇక్కడ calloc పెడదాం, calloc. ఇక్కడ స్టార్ బదులు బేసిక్గా నంబర్ కామా సైజ్ అని పెట్టచ్చు అనమాట. ఓకే, ఇక్కడ స్టార్ పెడతాం టోటల్ అని చెప్పి, ఇక్కడేమో నంబర్ కామా కావాల్సినంత. సో పెద్దగా తేడా ఏమి లేదు. ఓకే, నౌ బేసిక్గా ఈ malloc కానీ calloc కానీ యూజ్ చేయాలి అంటే ముందుగా మీరు ఇక్కడ ఒక హెడర్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, విచ్ ఈజ్ #include cstdlib అంటే స్టాండర్డ్ లైబ్రరీ అనమాట. cstdlib. ఓకే, దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ లెట్ మీ సేవ్ దిస్. ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఐ థింక్ ఇక్కడ మనం ప్రింట్ చేయలేదు కదా, సో తెలియకపోవచ్చు మనకి ఏం జరుగుతుంది అనేది. సో లెట్స్ ప్రింట్ ఇట్. pa, ఇదేమో QA. లెట్ మీ సేవ్ దిస్ అగైన్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. a is 20 కాబట్టి 20 ఉంది కాబట్టి 20. ఇఫ్ యూ ప్రింట్ 20 అయింది బికాస్ 10 ఉంది ఆల్రెడీ, తర్వాత మార్చారు 20 అయింది. సో a is 20, ఇది 23, ఇది 23 యాజ్ వీ హ్యావ్ అసైన్డ్ దట్ వాల్యూ. ఓకే, సో ఆ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్రియేషన్. దెన్ వాట్ అబౌట్ డెలీషన్? డెలీషన్ ఈజ్ అగైన్ ఇంతకంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఏమీ లేదు, కిందకు వస్తారు. ప్రస్తుతానికి నాకు ఇంకా ఇది వద్దు, QA వద్దు, డిలీట్ QA. దాట్స్ ఇట్, అయిపోయింది, నథింగ్ ఎల్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ ప్రింట్ PA అండ్ QA అగైన్. ఈసారి దెర్ విల్ బి ఎర్రర్, లెట్స్ సీ. అండ్ ఈసారి QA. సో QA ఆల్రెడీ డిలీట్ చేసాం, డిలీట్ చేశాక మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ cout ఆఫ్టర్ డిలీటింగ్ అని పెడదాం. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ర్యాండమ్గా ఏదో పిచ్చ వాల్యూ వచ్చింది, దీన్నే గార్బేజ్ వాల్యూ అంటారు. ఎందుకు? బికాస్ ఉన్నదాన్ని డిలీట్ చేస్తాం. ఈ క్యూ ఏం చేస్తుంది, ఇట్ హ్యాస్ బికమ్ డాంగ్లింగ్ పాయింటర్. ఇఫ్ యూ రిమెంబర్ ఎస్టర్డే టాపిక్, ఇది డాంగ్లింగ్ అనమాట. QA ఈజ్ అ డాంగ్లింగ్ పాయింటర్. కాబట్టి ర్యాండమ్గా ఒక గార్బేజ్ వాల్యూ పాడేసింది అంతే. అర్థమైందా? గ్రేట్. సో అంతే గైస్. ఇఫ్ యూ వాంట్ సింటాక్స్, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. సో సింటాక్స్ ఆఫ్ malloc ఈజ్ సింప్లీ సైజ్ స్టార్, బేసిక్గా సైజ్ ఆఫ్ డేటా టైప్. ఇక్కడ సైజ్ అంటే నా ఉద్దేశం నంబర్ ఆర్ కౌంట్. ఓకే, ఎన్ని కావాలి అని చెప్పి. calloc ఏంటి? calloc బేసిక్లీ అగైన్ అదే సైజ్. ఇక్కడ కూడా సైజ్ అంటే నంబర్ ఆర్ కౌంట్, కామా సైజ్ ఆఫ్ the type. Let me erase this eraser.
పెద్దది చేస్తాను. యా, సో ఇఫ్ ఐ రేస్ దిస్, ఇదేమో క్యాలాక్ది. అండ్ డిలీషన్కి ఏంటి, సింప్లీ డిలీట్ ఆ వేరియబుల్ నేమ్. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు టైప్ కాస్ట్ ఇట్, బికాజ్ ఇది కానీ వాయిడ్ స్టార్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి మీకు కావాల్సిన టైప్లోకి మీరు టైప్ కాస్ట్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. అంతే గైస్, చాలామందికి చాలా కష్టం అనిపించే డైనమిక్ మెమరీ అలొకేషన్ మనం సక్సెస్ఫుల్గా ఐ థింక్ ఇన్ లెస్ దాన్ 20 minutes కంప్లీట్ చేసుకున్నాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే వీ ఆర్ ఇన్ డే 13 ఆఫ్ ది 25 days C++ ఛాలెంజ్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది అర్రేస్ అనమాట. ఓకే, సో అర్రేస్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాం అండ్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఆల్ ఆఫ్ దీస్ 3 విల్ బీ డిస్కస్డ్. బిఫోర్ దాట్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసైన్మెంట్ క్వశ్చన్ చూస్తే, malloc allocates memory from the stack and not heap. సో ఇట్ ఈస్ ఫాల్స్. సో స్టాక్ ఏంటన్నా హీప్ ఏంటన్నా అంటే, సో ఐ థింక్ వీడియో ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే గుర్తులేదు, మీకు చెప్పాను ఆల్రెడీ ఏమని. సో ఒక ప్రోగ్రామ్ abc.cpp రాశారు, దీన్ని రన్ చేద్దాం అనుకుంటున్నారు. రన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు దీన్ని రన్ చేసేది మన ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయాలంటే ముందుగా ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది, ఆ తర్వాత ప్రాసెస్కి కొంత మెమరీని అలొకేట్ చేస్తుంది ర్యామ్లో, అండ్ అందులోనే బేసిక్గా మన యొక్క ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకే, నౌ ఈ మెమరీలో బేసిక్గా మన ప్రాసెస్లో 2 టైప్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఒకటేమో స్టాక్ మెమరీ, ఒకటేమో హీప్ మెమరీ. ఓకే, స్టాక్ మెమరీలో నార్మల్గా క్రియేట్ చేసిన వేరియబుల్స్ కానివ్వండి, ఫంక్షన్ కాల్స్ కానివ్వండి, అవన్నీ దీంట్లో స్టోర్ అవుతాయి. అంటే ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10, సో బేసిక్గా ఈ a ఈ స్టాక్ మెమరీలో స్టోర్ అవుతుంది. అదేవిధంగా ఫంక్షన్ కాల్స్, సో ఐఎమ్ కాలింగ్ యాడ్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, ఆ ఫంక్షన్ కాల్ కూడా దీంట్లో స్టోర్ అవుతుంది. బట్ హీప్లో మనకి డైనమిక్గా అలొకేట్ చేసిన ఎలిమెంట్స్, డైనమిక్ మెమరీ అలొకేషన్ వాడి స్టోర్ చేసిన ఏ ఎలిమెంట్ అయినా ఆర్ డైనమిక్ మెమరీ అలొకేషన్ వాడి అలొకేట్ చేసిన ఏ మెమరీ ఎలిమెంట్ అయినా సరే హీప్లోనే స్టోర్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. ఆబ్వియస్లీ మీకు మీ యొక్క కాలేజ్ ఎగ్జామ్స్లో అడగకపోవచ్చు, బట్ గేట్ ఆర్ మేబీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా దీని మీద క్వశ్చన్స్ ఉండొచ్చు. అగైన్ మీ యొక్క ఐటీ కంపెనీ ఇంటర్వ్యూస్లో అడుగుతారా అంటే మ్యాక్సిమం అడగకపోవచ్చు, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగచ్చు. ఓకే, గ్రేట్. సో ఇవాళ టాపిక్ ఏంటి, ఇవాళ టాపిక్ ఈజ్ అర్రేస్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఈ మధ్యకాలంలోనే చాలాసార్లు మీకు నెక్స్ట్ లెవెల్ యాప్ గురించి అండ్ నెక్స్ట్ లెవెల్ యాప్లోని సీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు తెలియకపోతే, నెక్స్ట్ లెవెల్ అనేది ఒక గేమిఫైడ్ కోడింగ్ ప్లాట్ఫామ్ అనమాట బై అన్అకాడమీ. సో అన్అకాడమీ వాళ్ళ ఈ యొక్క ప్లాట్ఫామ్లో బేసిక్గా కాన్సెప్ట్ సింపుల్ అండి. మీరు వెళ్తారు, మీలాగే ఉన్న చాలామంది కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్తో మీరు కంపీట్ చేస్తారు. ఇట్ విల్ బి ఫన్ అండ్ ఎక్సైటింగ్ టు ప్లే గేమ్స్. సో గేమ్స్ 2 కేటగిరీస్లో ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. వాటిలో మీరు కంపీట్ చేసి దాంట్లో వచ్చిన రేటింగ్ బట్టి మీరు ఆ స్కిల్లో మీ ప్రొఫిషియన్సీని ప్రూవ్ చేసుకుంటారు అండ్ మీకు ఒక ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. దాంట్లో మీకు వచ్చిన రేటింగ్ బట్టి మీరు నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్లో ఉన్న కంపెనీస్కి అప్లై చేయొచ్చు అండ్ వాళ్ళు కూడా మీ యొక్క రేటింగ్ బట్టి కన్సిడర్ చేస్తారు. ఓకే, సో దీంట్లో అగైన్ సీజన్స్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ప్రతి మంత్ కూడా ఈ యాప్లో సీజన్స్ అనే కాంటెస్ట్ రన్ అవుతుంది. ఇట్స్ అ మంత్ లాంగ్ కాంటెస్ట్. దీంట్లో ఆ మంత్లో మీరు ఆడిన గేమ్స్ అన్నిటి బట్టి దాని యొక్క రేటింగ్ బట్టి ఒక లీడర్ బోర్డ్ ఉంటుంది. ఆ లీడర్ బోర్డ్లో మీరు ఒకవేళ టాప్ 3లో ఉంటే అమేజింగ్ గిఫ్ట్స్ లైక్ మ్యాక్బుక్, ఐప్యాడ్, కిండిల్ని కూడా గెలుచుకోవచ్చు. దాంతోపాటు ఆల్రెడీ చాలా కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఫస్ట్ క్రై, క్యాషిఫై ఇటువంటి ఎన్నో కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో రేటింగ్ బాగుంటే వాటికి అప్లై చేసి జాబ్ ఆపర్చునిటీస్ కూడా పొందొచ్చు. ఆల్రెడీ జనవరి సీజన్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ వాన్ ది కాంపిటీషన్. టాప్ 3లో ఉన్నారు. అమేజింగ్ కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ కోసం అప్లై కూడా చేయగలిగారు.
ఎంత సిటీసీ పొందారో అదంతా కూడా విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీకు వెయిటింగ్ లిస్ట్ చూపిస్తే మీరు ఒక 5 మందికి రెఫర్ చేస్తే ఆ వెయిటింగ్ లిస్ట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది అండ్ యూ కెన్ స్టార్ట్ ప్లేయింగ్ ద గేమ్స్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, చాలా 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 ఈజీ అండ్ చాలా 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 ఫేమస్. అరే ఏంట్రా ఇది అదనమాట. ఓకే, సో ఈ అర్రేస్ అంటే ఏంటి? నేను ఇంట్ ఏ అని క్రియేట్ చేశాను, దీంట్లో 10 పెట్టాను. ఓకే, ఇంట్ బి దీంట్లో 20 పెట్టాను. ఆల్ దిస్ ఈజ్ గుడ్. ఓకే, బట్ లెట్స్ సే ఐ వాంట్ టు స్టోర్ మార్క్స్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఇన్ అ క్లాస్. ఓకే, ఒక క్లాస్ ఉంది, క్లాస్ ఏబీసీ. ఈ క్లాస్లో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరి మార్క్స్ స్టోర్ చేయాలి. సో నేను ఇంట్ S1 ఈజ్ ఈక్వల్ టు 25, ఇంట్ S2 ఈజ్ ఈక్వల్ టు 26, మేబీ 25K అనుకుంటే మార్క్స్ 23, S3 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ అని చెప్పి ఇంట్ S25 ఈజ్ ఈక్వల్ టు 20. ఈ విధంగా మార్క్స్ని స్టోర్ చేయాలి. ఓకే, స్టోర్ చేయడం ఒక వంతు, మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయడం ఇంకొక వంతు. సో 25 వేరియబుల్స్ని మీరు మేనేజ్ చేయాలి. డిఫికల్ట్ కదా 25. ఓకే, లెట్స్ సే క్లాస్లో మేబీ క్లాస్ XYZలో 25 కాదు 100 మంది ఉన్నారు. అప్పుడు 100 వేరియబుల్స్ మేనేజ్ చేయాలంటే డెఫినెట్లీ చాలా చాలా కష్టం. అందుకే వీ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అర్రేస్. సో అర్రేస్లో బేసిక్గా మనం కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ సేమ్ డేటా టైప్ని ఒకే కంటైనర్లో స్టోర్ చేస్తాం. అంటే అర్రే ఇస్ ద కలెక్షన్ అండి. కలెక్షన్ ఆఫ్ వాట్? కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ సేమ్ టైప్. అంటే మీరు ఒకే కలెక్షన్లో ఒక నంబరు, ఒక క్యారెక్టరు, ఒక బూల్ పెట్టలేరు. బట్ ఒకే కలెక్షన్లో ఎన్ని కావాలంటే అన్ని నంబర్సు, ఎన్ని కావాలంటే అన్ని బూల్స్, ఎన్ని కావాలంటే అన్ని క్యారెక్టర్స్, ఎన్ని కావాలంటే అన్ని స్ట్రింగ్స్ పెట్టచ్చు. సో సేమ్ టైప్ ఆఫ్ డేటాతో కూడుకున్న ఒక కలెక్షన్ని మనం అర్రేస్ అంటాం. ఓకే, నౌ లెట్స్ సీ హౌ అర్రేస్ ఆర్ క్రియేటెడ్. లెట్ మీ ఓపెన్ ద IDE, Control N. ఆబ్వియస్లీ మన బాయిలర్ ప్లేట్ కోడ్ విచ్ ఈస్ హ్యాష్ include IO stream using namespace std int main and దీంట్లో we will return 0. ఓకే, ఇది బాయిలర్ ప్లేట్ కోడ్, నథింగ్ స్పెషల్. లెట్ మీ సేవ్ దిస్ arrays.cpp. ఓకే, నౌ హౌ టు క్రియేట్ అ అర్రే. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ విచ్ ఇస్ ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత అర్రే పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్. ఓకే, ఆ తర్వాత టోటల్ కలెక్షన్ యొక్క సైజ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 25 మంది యొక్క మార్క్స్ కావాలి. సో జస్ట్ దట్స్ ఇట్. మీరు అర్రేని క్రియేట్ చేస్తారు. నౌ మార్క్స్ ఈజ్ అ అర్రే ఆఫ్ 25 నంబర్స్. ఓకే, సో అర్రేలోని ఎలిమెంట్స్ని ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ సే దిస్ ఇస్ అన్ అర్రే ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఓకే, సో దీంట్లో 6 ఉంది, 8, 2, 4, 1. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో లెట్స్ దీని పేరు CRR ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఎనీ ఆఫ్ ద ఎలిమెంట్ యూ కెన్ యూజ్ ఇండెక్స్. సో ఇండెక్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3, 4 అండ్ n-1 దాకా ఉంటుంది. సో ఇండెక్స్ బేసిక్లీ లైస్ ఫ్రమ్ 0 to n-1. ఇక్కడ n ఎంత? బేసిక్గా ఎన్ని ఎలిమెంట్స్? 1, 2, 3, 4, 5. సో 0 to 5 - 1. సో ఇట్ ఈస్ 0 to 4. అందుకే ఇట్ ఈస్ 0 to 4. సో ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు n-1 ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ నంబర్ 8, సో మీరు సింపుల్గా CRR ఆఫ్ 1 అంటే సరిపోతుంది. ఇట్ ఈస్ 8. ఓకే, అదేవిధంగా ఇది CRR కదా, ఎలా ఉంది? CRR ఆఫ్ 1 అంటే ఇట్ ఈస్ 8. అదేవిధంగా CRR ఆఫ్ 4 అంటే ఇట్ ఈస్ 1 బికాస్ 4th ఇండెక్స్లో 1 ఉంది. CRR ఆఫ్ 3 ఎంత? ఇట్ ఈస్ 4. ఆ విధంగా. సో మీరు
సింపుల్గా ఏం చేయొచ్చంటే లూప్ వాడి దాంట్లోని డేటా ఫిల్ చేయొచ్చు. సో ఫర్ ఇంట్ I is equal to 0, I less than or equal to 25, I plus plus. సో లూప్ తీసుకుని బేసిక్గా ఇక్కడ cout ఆర్ ఇక్కడ 1 నుంచి 0 నుంచి కదా, ఓకే, cout ఎంటర్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ అండ్ I వాల్యూ అండ్ సీని తీసుకుని దాన్ని మార్క్స్ ఆఫ్ ఐలో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి లెట్స్ ఎంటర్ మార్క్స్ ఆఫ్ ఓన్లీ 5 పీపుల్. 25 అంటే కష్టమైపోతుంది, సో 5 పెడదాం, ఇక్కడ కూడా 5 పెడదాం. లెట్ మీ సేవ్ దిస్. సో ఆఫ్టర్ దిస్ వీ కెన్ ప్రింట్ దెమ్ ఆల్సో అగైన్ యూజింగ్ ద సేమ్ ఫర్ లూప్ int some j is equal to 1, j less than equal to 5, j plus plus and cout the marks of student I is మార్క్స్ ఆఫ్ I and L. అదేవిధంగా ఇక్కడ కూడా ఇఫ్ యూ కీప్ అండ్ ఎల్ cout తర్వాత ఇట్ లుక్స్ గుడ్ బికాస్ విల్ గెట్ ద న్యూ లైన్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఏంటి ఇష్యూ? ఓకే, ఇట్ ఈస్ J నాట్ I. ఇది కూడా మార్క్స్ ఆఫ్ J నాట్ I. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎంటర్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 25 వచ్చాయి, 2కి 23 వచ్చాయి, 3కి అగైన్ 25 వచ్చాయి, 4కి 20 వచ్చాయి, 5కి 18 వచ్చాయి. చూసారా, సేమ్ 1కి 25, 2కి 23, 25, 20, 18 ఆ విధంగా ప్రింట్ అయింది. సో అర్రే ఈజ్ వర్కింగ్. ఓకే, ఇక్కడ బేసిక్గా ఏం జరిగింది అని డౌట్ ఉంటే ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్రే క్రియేట్ చేశారు. సింటాక్స్ ఏంటి? టైప్ స్పేస్ అర్రే నేమ్, ఆ తర్వాత ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల సైజ్. సైజ్ అంటే ఏంటి? టోటల్ ఎన్ని ఇంటిజర్స్ యొక్క కలెక్షన్ కావాలి. ఐ వాంట్ కలెక్షన్ ఆఫ్ 5 ఇంటిజర్స్. గ్రేట్. ఆ తర్వాత ఫర్ లూప్ వాడి మార్క్స్ని తీసుకున్నారు. ఫర్ లూప్ వాడి మార్క్స్ని డిస్ప్లే చేశారు. ఎలా కైండ్ ఆఫ్ తీసుకున్నారు? బేసిక్గా మీరు సీన్లో మార్క్స్ ఆఫ్ I పెట్టారు. I ఏమవుద్ది? I 1, 2, 3, 4, 5 ఈ విధంగా మారుతుంది. సో I విల్ బి ఫస్ట్ 1, I విల్ బి ఫస్ట్ 1, తర్వాత I విల్ బి 2, తర్వాత I విల్ బి 3, I విల్ బి 4, I విల్ బి 5. సో I మారుతూ ఉండగా మీరు బేసిక్గా ఇక్కడ మార్క్స్ కదా, సో మార్క్స్ ఆఫ్ I కూడా మారుతుంది. సో I మారుతున్నప్పుడు మార్క్స్ ఆఫ్ I మారుతుంది కాబట్టి సో ఫస్ట్ మార్క్స్ ఆఫ్ 0 తీసుకుంటున్నాం, ఆ తర్వాత మార్క్స్ ఆఫ్ 1, ఆ తర్వాత మార్క్స్ ఆఫ్ 2, మార్క్స్ ఆఫ్ 3, మార్క్స్ ఆఫ్ 4. ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ 1 కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ దిస్ ఫ్రమ్ I ఆఫ్ 0 ఆల్సో. సో I ఆఫ్ 0, I లెస్ దెన్ ఈక్వల్ టు 5 అండ్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నప్పుడు మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ I ప్లస్ 1. ఇక్కడ కూడా సేమ్ లెస్ దాన్ కాదు, ఈక్వల్ టు కాదు, దిస్ విల్ బీ ఫ్రమ్ 0 అండ్ దీన్ని బేసిక్గా J ప్లస్ 1 అని ప్రింట్ చేయొచ్చు. ఇట్ విల్ బి ద సేమ్. ఇఫ్ ఐ షో యూ, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో 25, 25 మళ్ళీ 23, 14 అండ్ 12 చూసారా సేమ్ ప్రింట్ అయింది. ఇందాక ఇప్పుడు తేడా ఏంటంటే ఇందాక మనం I వాల్యూని బేసిక్గా 1తో స్టార్ట్ చేసాం, బట్ అది తప్పు ఒక రకంగా. బికాస్ I అనేది ఇండెక్స్గా వాడుతున్నాం కాబట్టి ఎక్కువగా 0 నుంచి స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేయాలి కూడా. సో ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఇట్ విల్ స్టిల్ వర్క్. బట్ ఎందుకు పని చేస్తుందంటే ప్రింట్ చేసినప్పుడు కూడా మీరు 1 నుంచి స్టార్ట్ చేశారు. ఇందాక ప్రింట్ చేసినప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసి ఉంటే పని చేయకపోను, బట్ 2 1 నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి పని చేసింది. బట్ ఎసెన్షియల్గా ఇప్పుడు కూడా 0 నుంచే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, I మారుతుంటుంది కాబట్టి మార్క్స్ ఆఫ్ 1, మార్క్స్ ఆఫ్ 2, మార్క్స్ ఆఫ్ 3 ఆ విధంగా ప్రింటింగ్లో కూడా అదే మార్క్స్ ఆఫ్ 0, మార్క్స్ ఆఫ్ 1, మార్క్స్ ఆఫ్ 2 ఆ విధంగా ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో అర్రే స్ట్రైట్ ఫార్వర్డ్, నథింగ్ మోర్ నథింగ్ లెస్, చాలా ఈజీ. అగైన్ అర్రేని కూడా సేమ్ నార్మల్ ఇంటిజర్ లాగానే
డైనమిక్ మెమరీ అలొకేషన్ వాడి క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. దానికోసం ఏం చేస్తారు, నథింగ్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ అండి. ఇట్ విల్ జస్ట్ బీ దిస్ వే. సో if you want to create dynamically, it will be int star, let's say arr of 5 elements కావాలి. ఓకే, దాన్ని ఈ విధంగా కాకుండా బేసిక్గా int arr అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు న్యూ int అని పెట్టి పెడతారు. ఓకే, సింటాక్స్ ఏంటి ఫర్ డైనమిక్ మెమరీ అలొకేషన్, int స్టార్ ఆర్ టైప్ స్టార్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టైప్ బ్రాకెట్లో సైజ్. ఓకే, అండ్ ఫర్ డిలీటింగ్ ఇట్ విల్ బీ డిలీట్ arr, దట్స్ ఇట్. ఓకే, సో ఆ విధంగా క్రియేషన్ అండ్ డిలీషన్ కూడా మీరు డైనమిక్ మెమరీ అలొకేషన్ వాడి చేయొచ్చు. ఐ హోప్ ఇట్ వాస్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే 2D అర్రేస్. ఓకే, సో 2D అర్రేస్ అంటే ఏంటి అండ్ ఆల్ అబౌట్ దాట్. సో బిఫోర్ దాట్ ఖచ్చితంగా ప్లీజ్ టు లైక్, షేర్ and subscribe to Vamsi Bhavani channel. Assignment 1, what is the output of the following code? str5, okay, abc, okay, and cout str. See, ఇక్కడ మనం టోటల్ 5 క్యారెక్టర్స్కి గాను స్పేస్ని అలొకేట్ చేసాం, బట్ 3 మాత్రమే అసైన్ చేసాం. కాబట్టి ఆ మిగతా 2 వేస్ట్ అయిపోతాయి అండ్ ఆబ్వియస్లీ అవుట్పుట్ చేస్తే కేవలం ఏబిసి మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, సెకండ్ అసైన్మెంట్. సి, ఇక్కడ ఇంట్ ఏ అని పెట్టాం కదా, బేసిక్గా ఇంట్ ఏ అండ్ ఈ బ్రాకెట్స్ పెట్టినప్పుడు ఐదర్ డైరెక్ట్గా మీరు దాంట్లో వాల్యూస్ని ఈ విధంగా ఇనిషియలైజ్ చేయాలి ఆర్ ఇండెక్స్ పెట్టాలి. అంటే సి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అని పెట్టాలి, ఆర్ ఇంట్ ఏ ఆఫ్ సంథింగ్ సైజ్ 4 అని పెట్టాలి. ఓకే, ఐదర్ ఇది చేయాలి ఆర్ ఇది చేయాలి. ఓకే, బట్ ఇక్కడ మీరు చూసుకుంటే లైన్ నెంబర్ 1లో మీరు బేసిక్గా కేవలం ఇంట్ ఏ అని చెప్పి పెట్టి వదిలేశారు. దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు? లోపల మీరు సైజ్ ఇవ్వనప్పుడు ఇనిషియలైజ్ చేస్తేనే సైజ్ తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. సో ఇక్కడ మీరు 4 పెట్టకపోయినా మనకి సి లాంగ్వేజ్, ఐ మీన్ C++ లాంగ్వేజ్ ఓకే సైజ్ ఇవ్వలేదు కానీ 4 పెట్టారు కాబట్టి సైజ్ 4 అని చెప్పి ఫిక్స్ అవుతుంది. బట్ మీరు ఈ విధంగా ఇనిషియలైజ్ చేయకుండా అదేవిధంగా సైజు పెట్టకుండా వదిలేస్తే దిస్ విల్ గివ్ యూ అ కంపైలేషన్ ఎర్రర్. సో సెకండ్ ఎర్రర్ ఏంటంటే ఒకే కైండ్ ఆఫ్ పేరుతో 2 అరేస్ ఉండకూడదు. సో వీ హ్యావ్ 2 ఎర్రర్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కంపైలేషన్ ఎర్రర్స్. ఓకే, గ్రేట్. సో కమింగ్ టు ద టాపిక్ టుడే. టాపిక్ ఏంటి? 2D అరేస్. 2D అరే అంటే ఏంటి? సి, బేసిక్గా డేటాలో 0D అంటే ఒక వేరియబుల్. ఓకే, ఈ విధంగా ఒక వేరియబుల్ ఉంది, దాంట్లో సమ్ డేటా ఉంది. 1D అంటే బేసిక్గా అర్రే. సో ఈ విధంగా డిఫరెంట్ బ్లాక్స్ని కంబైన్ చేసి స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, 2D అర్రే అంటే, సో 2D అంటే ఇట్ ఈస్ 2D అర్రే. 2D అర్రే అంటే ఏంటంటే సి, 0Dని కైండ్ ఆఫ్ కలెక్ట్ చేసి 1D అయింది. అదేవిధంగా ఇప్పుడు 1Dని కలెక్ట్ చేస్తే 2D అవుతుంది. సో ఇట్ విల్ బి లైక్ ఈ విధంగా ఇది ఒక 1D, అవునా? ఇలాంటి 1Dని కంబైన్ చేస్తే అదొక 2D అవుతుంది. ఓకే, నౌ దిస్ ఈజ్ అ 2D అరే. ఓకే, నౌ బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే 1D అరేలో కేవలం 1 రో ఉంటుంది అండ్ n కాలమ్స్ ఉంటాయి. సో ఇది ఒక రో, ఇది కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4, ఇక్కడ n ఈజ్ 4. బట్ ఇందులో వీ హ్యావ్ n రోస్ అండ్ m కాలమ్స్. సో ఇక్కడ రో 1, రో 2, రో 3, సో n ఈజ్ 3, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4, సో m ఈజ్ 4. ఓకే, అండ్ ఇక్కడ మనకి కేవలం ఒకే ఒక వేరియబుల్ ఉంది. రో ఎలాగ కాన్స్టెంటే కదా, ఒకే ఒక వేరియబుల్ ఉంది విచ్ ఈజ్ కాలమ్స్. కాబట్టి మనం ARR ఆఫ్ అని చెప్పి ఒక ఇండెక్స్ వాడి దీంట్లో బేసిక్గా ఇదేమో 0th ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్ అని చెప్పి దాన్ని బట్టి వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం. బట్ ఇక్కడ వీ హ్యావ్ 2 వేరియబుల్స్ బోత్ n అండ్ m. కాబట్టి ఫర్ 2D అరేస్ వీ హ్యావ్ 2 ఇండెక్సెస్ ఈ విధంగా. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ ఏమో ఇట్ డినోట్స్ ద రోస్, సెకండ్ ఇండెక్స్ ఏమో ఇట్ డినోట్స్ ద కాలమ్స్ అనమాట.
ఓకే, సో బేసిక్గా దీని యొక్క ఇండెక్స్ ఏంటి? లెట్ మీ డ్రా బిగ్ వన్, రాయడానికి ఈజీగా ఉంటుంది. సో వీ హ్యావ్ 3 rows 4 columns కదా. సో ఇదేంటి? రో రో రో, కాలం 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 కాలం. సో ఇది 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో. ఓకే, ఇది 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. కాబట్టి దీని యొక్క ఇండెక్స్ ఈజ్ 0 0. దీనిది 0 1, దీనిది 1 2, దీనిది 2 1, దీన్ని 2 3. ఆ విధంగా ఇండెక్సింగ్ జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ద ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాక్స్ అండ్ ఈ అర్రే పేరు ఫర్ ఎగ్జాంపుల్ ARR అనుకుంటే మీరు ARR 2 3 అని పెడితేనే పనిచేస్తుంది. ఓకేనా? సో 2D అరేస్లో బేసిక్గా ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. కాబట్టి వీ హ్యావ్ 2 indexes, నేమ్లీ బేసిక్లీ 1 index ఫర్ రో అండ్ 1 index ఫర్ కాలమ్. ఓకే, సో వాటిని సేమ్ ఆర్డర్లో మెన్షన్ చేయాలి అండ్ బోత్ రోస్ అండ్ కాలమ్స్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఇక్కడ కదా, ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ కూడా ఆర్ కైండ్ ఆఫ్ కాలమ్స్ స్టార్ట్ ఫ్రమ్ 0 కదా. 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అదేవిధంగా నంబర్స్ స్టార్ట్ ఫ్రమ్ 0 ఇన్ అర్రేస్. 1D అవ్వచ్చు, 2D అవ్వచ్చు. లెట్ మీ షో విత్ ఎ ప్రోగ్రామ్. ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద నార్మల్ కోడ్ #include IO stream. చాలామంది ఈ సింపుల్ టాపిక్ని కాంప్లెక్స్ చేసి అర్థం చేసుకునే వాళ్ళకి ఇంకా కాంప్లెక్స్ చేస్తారు. బట్ చూస్తే మీరు చాలా సింపుల్, ఏం లేదు. ఉన్నదాన్ని బేసిక్గా కలెక్ట్ చేసి దాన్ని కైండ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కింద కన్వర్ట్ చేశారు. వాటిని మనం 2 ఇండెక్స్లు వాడి యూస్ చేసుకుంటున్నాం అంతే. దాంట్లో కష్టమైనా ఉందా? ఏమీ లేదు. బట్ కొంతమంది దాన్ని కష్టం 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 అని చెప్పి కష్టం చేస్తారు అంతే. ఓకే, దీన్ని ఎలా క్రియేట్ చేస్తారు? నార్మల్ అరేస్ని int ARR ఓకే అని చెప్పి సింగిల్ ఇండెక్స్ అండ్ దాని యొక్క నంబర్ సైజ్ ఈ విధంగా పెట్టేస్తాం. ఇది 1D అర్రే. నవ్ వీ హ్యావ్ 2D కాబట్టి 2 డబ్బాలు. సో ఫస్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ రోస్, లెట్స్ ఐ వాంట్ 3 rows. సెకండ్ దాంట్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 4 columns. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, వీ హ్యావ్ క్రియేటెడ్ అ 2D అర్రే. ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ స్టోర్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ టు ఇట్, ఏం చేయొచ్చు? ఏమీ లేదు, ఈ విధంగా క్రియేట్ చేసి ఓకే దీంట్లో మీరు సెపరేట్గా ఈచ్ రో వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ రో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ వాల్యూస్ టు బి 4, 3, 4, 8. ఓకే, సెకండ్ దాంట్లో ఐ వాంట్ మేబీ 5, 6, 8, మేబీ 7. ఆ తర్వాత ఇంకోటి ఉంది కదా, ఇంకోటి ఉంది దీంట్లో మేబీ 6, 8, 3, 7. ఈ విధంగా 3 rows 4 columns ముందే ఇనిషియలైజ్ చేశారు. సో ఇట్స్ సిమిలర్ టు ఇనిషియలైజింగ్ ఇనిషియల్లీ. సో ఇక్కడ మనకి 1, 2, 3, 4 ఎలా పెట్టాము 1Dలో, ఆ విధంగా 2Dలో ముందే ఇనిషియలైజ్ చేయాలంటే ఈ విధంగా చేస్తాం. ఓకే, ఈ విధంగా. లేదు మీరు యూజర్ డేటా తీసుకుని పెడతారనుకున్నా ఇట్స్ ఫైన్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ డేటా ఫ్రమ్ యూజర్ అండ్ దెన్ ఫీడ్ ఇట్ ఇన్ టు ద అరే, అగైన్ ఇక్కడ నిన్నట్లాగే లూప్స్ వాడాలి. బట్ నిన్న కేవలం ఒకే ఒక పారామీటర్ ఉంది విచ్ ఈస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, కాబట్టి ఒక్క లూప్ సరిపోయింది. బట్ ఇక్కడ దెర్ ఆర్ 2 కాబట్టి 2 లూప్స్ కావాలి. ఓకే, సో 1 loop ఫర్ కాలమ్స్ అండ్ 1 loop ఫర్ రోస్. సో ఒక లూప్ ఇది అండ్ ఆ లూప్ లోపల ఇంకొక లూప్ ఫర్ ఇంకొక పారామీటర్. సో ఫస్ట్ లూప్ ఫర్ నంబర్ ఆఫ్ రోస్ int I is equal to 0, I less than n. సో n ఇక్కడ ఎంత? నంబర్ ఆఫ్ రోస్ 3 అండ్ I ప్లస్ ప్లస్. ఇక్కడ int j is equal to 0, j less than m which is number of columns 4, j plus plus. సో ఇఫ్ యూ వాంట్ టేక్ ఇన్పుట్ ఈ విధంగా ఇక్కడ మీరు cin అని చెప్పి ARR ఆఫ్ I j అని పెడితే ఇన్పుట్ని యూజర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ cout ఎంటర్ వాల్యూ ఇన్
రో i+1 బికాజ్ అక్కడ స్టార్టింగ్ విత్ 0 కాబట్టి i+1 ఆర్ సింప్లీ i 0th రో అండ్ కాలం j. ఓకే, ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే, లెట్ మీ షో ఇట్ దిస్ వే ఆల్సో. సేవ్ చేస్తున్నాను. ARR ఆర్ లెట్స్ ట్రై 1 by 1. ఓకే, రెండు ట్రై చేస్తే కన్ఫ్యూషన్గా ఉంటుంది. దీన్ని కామెంట్ చేద్దాం ప్రస్తుతానికి. Control/ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పనిచేస్తుందో చూద్దాం. సో వీల్ సే cout ARR ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది ఈ ఎలిమెంట్. సో ఇది ఇట్స్ ఇన్ ద 0 1 2 రో నంబర్ 2. ఓకే, అండ్ ఇది కావాల్సింది 0 1 2 కాలం నెంబర్ 2. సో మనకి 3 ప్రింట్ అవ్వాలి. లెట్స్ సి. సేవ్ దిస్. ARR array 2d.cpp. let me execute this. execute, compile and run. మీకు ఆన్సర్ 3 అని చెప్పి ప్రింట్ అవ్వాలి. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ ప్రింటింగ్ 3 ఆర్ నాట్. 0 ప్రింట్ అయింది. వై? సో ARR ఉంది, దాంట్లో 3 4. ఓకే, నౌ ఇన్ దిస్ వీ హ్యావ్ ఓకే, సో 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే, 4 ఉన్నాయి, 4 కాలమ్స్ అండ్ 3 రోస్. ఓకే, 4 3 4 8. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ హియర్. ARR ఆఫ్ 2 2 అంటే ఇది 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, 2 2. లెట్ మీ ప్రింట్ ఇట్ అగైన్. ఎందుకు 0 వస్తుంది నాకు అర్థం కాలేదు. ఓకే, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఓకే, 0 వచ్చింది ఏంటి? లెట్ మీ ప్రింట్ ద ఎంటైర్, మేబీ ఏమంటారు, ఇదే లూప్ వాడి మొత్తం అంతా ప్రింట్ చేస్తాను ఒకసారి. లెట్స్ సి. లెట్ మీ అన్కామెంట్ దిస్. Control/ అండ్ ఫర్ ప్రింటింగ్ ఏమవుద్ది, ఇక్కడ ఎంటర్ ఇది బదిలీ తీసేయచ్చు. ఓకే, దీన్ని కామెంట్ చేసి ఇక్కడ సీని బదులు cout పెడదాం. cout అండ్ ఇక్కడ స్పేస్ ఇద్దాం ఒకదాని తర్వాత దాని తర్వాత. లెట్ మీ సేవ్ దిస్ అండ్ దీన్ని కామెంట్ చేస్తాను, ఇది కూడా వద్దు. లెట్స్ ప్రింట్ ద ఎంటైర్ అర్రే వన్స్. ఎందుకు పని చేయట్లేదు అప్పుడు తెలుస్తుంది. ఓకే, 877 అని చెప్పి అన్నీ జీరోస్ వచ్చాయి. వై ఇస్ దాట్? 877 అసలు 877 లేదు కదా. 877 అంట. ఓకే, సో ఫస్ట్ కాలం ప్రింట్ అయింది, మిగతా అన్నీ ఏం ప్రింట్ అవ్వలేదు. సో IJ. ఓకే, I think there is some issue with initializing it. Okay, 3 rows 4 columns. Row 0. It should work actually, but let's try. దీన్ని తీసేసి, ఓకే, let me remove this ones. దీన్ని బేసిక్గా కమెంట్ చేద్దాం. ఓకే, మొత్తాన్ని వద్దు, దీన్ని ఎంటర్ కొట్టి దీన్ని మాత్రమే కమెంట్ చేద్దాం. అండ్ దీన్ని బేసిక్గా ఇలా పెట్టేసి వాల్యూస్ యూజర్ దగ్గర నుంచి తీసుకొని అప్పుడు ప్రింట్ చేద్దాం. అప్పుడైనా వస్తుందో లేదో చెక్ చేద్దాం. అదర్వైజ్ దెర్ ఈజ్ సమ్ ఇష్యూ. లెట్స్ సీ వాట్స్ ద ఇష్యూ ఇస్. ఈ ప్రింటింగ్ ఏమో సీన్కి కింద పెడదాం. ఆఫ్టర్ టేకింగ్ ద వాల్యూ సీన్ వీల్ సీ అవుట్ దెమ్. లెట్ మీ సేవ్ దిస్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. రో 0 కాలం 0 5, తర్వాత 6 4 4 5 8 6 6 4 9 5. రో 2 కాలం 3 9. సో ఇఫ్ యూ సీ మనకి అన్ని వాల్యూస్ 5 6 4 4 5 8 6 6 4 9 5 9 ప్రింట్ అయింది. సో ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండి. ఓకే, ఎలా పని చేయాలో అలా పనిచేస్తుంది. బట్ ఇక్కడ ఎందుకు పని చేయట్లేదు ఈ విధంగా ఇనిషియలైజ్ చేస్తే అంటే
I think there is some issue with initializing it. Let's see on Google how to initialize 2D array in C++. Let's see. We have 3 4. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసేస్తున్నారు. ఓకే ద బ్రాకెట్స్ ఆర్ రాంగ్, దట్స్ ద ఇష్యూ. నేను రాంగ్ బ్రాకెట్స్ని యూజ్ చేశానండి. లెట్ మీ గో హియర్. ఇక్కడ రౌండ్ బ్రాకెట్స్ కాదు, యాక్చువల్లీ దే ఆర్ నార్మల్ బ్రాకెట్స్. సో కంట్రోల్ వై. ఇక్కడ ఓకే బ్రాకెట్స్ ఇక్కడ రౌండ్ కాదు, ఈ బ్రాకెట్స్ వాడాలి, అందువల్ల తేడా వచ్చింది. ఓకే, నౌ లెట్ us uncomment దిస్. 3 ప్రింట్ అవుతుందా లేదా, పని చేస్తుందా లేదా, వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. లెట్స్ కమెంట్ ఆల్ ఆఫ్ దిస్ సీన్ అండ్ సీ అవుట్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎస్, 3 ప్రింట్ అయింది. సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ గైస్, నేను వీడియోలో బేసిక్గా ఇక్కడ ఈ విధంగా మనం రాసినప్పుడు తప్పు వచ్చింది కదా, ఆ పార్ట్ని ఎడిట్ చేయను, ఎర్రర్ని కూడా ఉంచేస్తాను. సో దానివల్ల ఇందాక ఇష్యూ ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా కూడా ఇష్యూ రావచ్చు అనేది మీకు అర్థమవుతుంది. బికాజ్ మనం ఇక్కడ రౌండ్ బ్రాకెట్ పెట్టినప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ రాలేదు, బట్ కోడ్ మనకి కావాల్సినట్టుగా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంతే. బేసిక్గా కోడ్ మనకి కావాల్సినట్టుగా పని చేయలేదు, బట్ ఇట్ వాజ్ స్టిల్ రన్నింగ్, అవునా కదా? సో దాట్స్ ద రీజన్ దిస్ క్యాన్ బీ అ ప్రాబబుల్ ఎర్రర్ ఇన్ యోర్ కేస్ ఆల్సో. కాబట్టి ఎడిటింగ్ చేసి ఏదో నాకేమీ ఎర్రర్స్ రావు, నేను గొప్ప అని చెప్పి చూసుకోకుండా ఆ ఎర్రర్ని కూడా ఉంచేస్తాను. సో దట్ యూ కెన్ రెక్టిఫై ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. బికాస్ జెన్యున్గా నేను బేసిక్గా దీన్ని ఈ విధంగా పెడతానని చెప్పి మర్చిపోయాను. ఐ వాజ్ థింకింగ్ దట్ వీ పుట్ ఇట్ దిస్ వే బికాస్ ఇనిషియలైజ్ చేసి చాలా రోజులైంది. సో అగైన్ ఐ వుడ్ టెల్ యూ టు కైండ్ ఆఫ్ రిమెంబర్ దిస్ ఇఫ్ యూ ఆర్ ఇనిషియలైజింగ్ ఎవ్రీ డే ఆర్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్. ఎందుకంటే నేను యూజువల్గా ఈ విధంగా ఇనిషియలైజ్ చేయకుండా ఈ విధంగా సీన్ వాడి వాల్యూస్ తీసుకుంటూ ఉంటాను. బికాస్ ఆబ్వియస్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో వీ నీడ్ టు టేక్ ద ఇన్పుట్ వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్ ఓన్లీ. ఓకే, విత్ దట్ సెడ్, సి దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అంతే, ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్, పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు. ఓకే, సో వీ హ్యావ్ వాట్, ఎస్, ఓన్లీ ఎక్స్ట్రా థింగ్ ఇస్ దీంట్లో రోస్ ఉండవు, ఓన్లీ కాలమ్స్ ఉంటాయి. దీంట్లో కాలమ్స్తో పాటు రోస్ కూడా ఉంటాయి, అంతే. దట్స్ ఇట్. ఈ యొక్క పాయింట్ మీకు అర్థమవుతే 2D అర్రేస్ ఈజ్ రియలీ వెరీ ఈజీ. ఓకే, గాట్ ఇట్? గ్రేట్. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ఇట్ ఈస్ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, సో స్ట్రింగ్స్ అంటే ఏంటి అండ్ వాటిని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. అంతకంటే ముందు అసైన్మెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, ద క్వశ్చన్ ఈజ్ ఓకే, లెట్ ఏ బి అ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ n cross n. కన్సిడర్ ద బిలో సుడో కోడ్. వాట్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? సో గైస్, దీంట్లో పెద్ద కష్టమేం లేదు. దీన్ని ట్రేస్ చేయండి, ఈ యొక్క కోడ్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి ఎగ్జాంపుల్స్ తీసుకుని అండ్ దాని మీద కైండ్ ఆఫ్ మీరే డీబగ్ చేయండి, అర్థమైపోతుంది. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏం లేదు, 2 సార్లు స్వాపింగ్ జరుగుతుంది. అంటే ఏలోకి బి, బిలోకి ఏ 2 టైమ్స్ చేస్తే ఏమవుద్ది, మళ్ళీ ఏలో వాల్యూ ఏలోనే ఉంటుంది, బిలో వాల్యూ బిలోనే ఉంటుంది. అందువల్ల ద మ్యాట్రిక్స్ ఏ ఇట్ సెల్ఫ్, ఇట్స్ బికాస్ ఆఫ్ 2 టైమ్స్ స్వాపింగ్ అనమాట. ఓకే, చూడ్డానికి కష్టంగా ఉంది కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని ట్రేస్ చేయండి, ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, 1 dimensional array of 1 dimensional arrays is called 2 dimensional. ఇదేగా చెప్పింది నిన్న. సి, ఇది ఒక నార్మల్ వేరియబుల్. ఓకే, ఈ నార్మల్ వేరియబుల్ యొక్క కలెక్షన్ ఏంటి, 1D అరే.
ఓకే, ఈ 1D అరే యొక్క కలెక్షన్ ఏమవుద్ది, ఇది అవుద్ది కదా. సో లెట్ మీ కైండ్ ఆఫ్ డూ వన్ థింగ్. మీకు సరిగా అర్థం అవ్వాలి అంటే లెట్స్ సే వీల్ టేక్ అ నార్మల్ వేరియబుల్, ఒక డబ్బా గీద్దాం. ఓకే, ఇదొక నార్మల్ వేరియబుల్. నౌ let me go to select and let me select this. Okay, control C, control V, control V, control V. So now we have several what dabbas. Okay, let me or ఒక పని చేద్దాం ఏంటంటే, లెట్స్ హ్యావ్ దిస్ డబ్బా అండ్ ఈ డబ్బాని సెలెక్ట్ అవుతుందా, అవ్వట్లేదు. ఓకే, సో నా ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తున్నానంటే, ఇదొక వేరియబుల్ అయితే మనకి 1D అరే ఏమవుతుంది, దీని యొక్క కలెక్షన్ అవుతుంది. సో డబ్బా 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 అని చెప్పి. సో 2D ఏమవుతుంది, దీని యొక్క కలెక్షన్. ఓకే, ఇది ఒక 1D అరే కదా. సో ఇంకొక 1D అరే, ఇంకొక 1D అరే. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ 1D అరేస్ ఈజ్ 2D అరే. అదేవిధంగా కలెక్షన్ ఆఫ్ 2D అరే ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ 3D అరే. అంటే బేసిక్గా ఇదొక లేయర్, దీనిపైన ఇంకొక లేయర్, దీనిపైన ఇంకొక లేయర్. అంటే నా 2D array will be this కదా, 3D array will be something of this sort. Let me show that to you. ఓకే, సో బేసిక్గా ఇది ఒకటి ఈ విధంగా ఉంది అండ్ వెనకాలది ఒకటి, ఒకదాని మీద ఒకటి పెడితే ఇట్ విల్ బికమ్ అ 3D array. అర్థమైందా? ఆ విధంగా మధ్యలో వీ క్యాన్ కైండ్ ఆఫ్ యాడ్ యాజ్ మెనీ లేయర్స్ యాజ్ పాసిబుల్. Got it? So that's the reason collection of 1D arrays or 1D array of 1D array will be what? Will be 2D array. Okay, great. So now coming to the topic ఏంటి, strings. సో సింపుల్గా స్ట్రింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్ అంటే ఏంటంటే బేసిక్లీ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మీరు ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్ అనొచ్చు. ఓకే, సెంటెన్స్ కంటే ఫ్రేజ్ బెటర్. సో ఇఫ్ ఐమ్ సేయింగ్ వి, ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. వంశీ అంటే ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. సో మనకి C++లో క్యారెక్టర్ నేమో సింగిల్ కొటేషన్లోను, స్ట్రింగ్ నేమో ఈ విధంగా డబుల్ కొటేషన్స్ లోపల మెన్షన్ చేస్తారు. ఓకే, వంశీ ఓకే ఇట్స్ అ స్ట్రింగ్. వాట్ అబౌట్ వంశీ భవాని? వంశీ భవాని కూడా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఎందుకు? బేసిక్గా ఇక్కడ కూడా ఏం జరిగింది, ఇవన్నీ క్యారెక్టర్సే, ఇది 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 ఇది. మీరు అనుకోవచ్చు స్పేస్ ఉంది కదా నా అని చెప్పి, స్పేస్ కూడా క్యారెక్టరే. ఓకే, సో ఈవెన్ స్పేస్ ఈజ్ అ క్యారెక్టర్ ఇన్ C++, నాట్ జస్ట్ C++, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా స్పేస్ కూడా క్యారెక్టరే. గాట్ ఇట్? సో అగైన్ దిస్ ఈజ్ అ క్యారెక్టర్ కాబట్టి ఇది క్యారెక్టర్, ఇది క్యారెక్టర్, ఇది క్యారెక్టర్. సో ఇట్స్ అగైన్ అ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. వంశీ భవానీ ఈజ్ ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ మొత్తం సెంటెన్స్ కూడా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. సో కలెక్షన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ అ స్ట్రింగ్. ఓకే, సో మీరు బేసిక్గా ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్స్ని 2 వేస్లో క్రియేట్ చేయగలరు. ఓకే, స్ట్రింగ్స్ క్యాన్ బి క్రియేటెడ్ ఇన్ 2 వేస్. ఆ 2 వేస్ ఏంటి? నెంబర్ 1 ఈజ్ యూజింగ్ అర్రేస్, నెంబర్ 2 ఈజ్ యూజింగ్ స్ట్రింగ్ అనే డేటా టైప్. ఓకే, అగైన్ దిస్ ఈజ్ నాట్ ప్రిమిటివ్ బట్ యా దిస్ ఈజ్ అ డేటా టైప్ ప్రెసెంట్ ఇన్ C++. ఓకే, సో అర్రేస్ యూజ్ చేసేలా మనం ఇంట్ ARR ఆఫ్ 5 అని చెప్పి ఏం చేస్తున్నాం, మనం బేసిక్గా అర్రే ఆఫ్ 5 ఇంటీజర్స్ని క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు క్యార్ సమ్ నేమ్ ఆఫ్ 20 అని చెప్పి 20 క్యారెక్టర్స్ది ఒక అరే క్రియేట్ చేయొచ్చు అండ్ దాంట్లో నేమ్ని స్టోర్ చేయొచ్చు. సో నేమ్ విల్ బీ వాట్? ఇట్ విల్ బీ అ సెంటెన్స్, అ ఫ్రేజ్, అ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. కాబట్టి that can be a character array. Let me show that to you. So first of all, hash include IOStream using namespace std int main
return 0. So what I was saying is char name some 20. సో 20 క్యారెక్టర్స్ లోపు ఉన్న పేరుని మీరు ఈ క్యారెక్టర్ అరే నేమ్ లోపల స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ స్పేస్ ఆల్సో. లెట్స్ సే ఐ వాంట్ టు స్టోర్ వంశీ భవాని. ఏమవుతుంది, ప్రస్తుతానికి మనం ఈ విధంగా ఒక పెద్ద 20 క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. So 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉంది. ఓకే, నేను వంశీ భవన్ పెట్టాను. సో VAMSI స్పేస్ BHAVANI ఇవన్నీ ఖాళీగా ఉండిపోతాయి. ఓకే, అండ్ వీఆర్ జస్ట్ యూజింగ్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ వాట్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్. సో ఆ విధంగా మీరు 20 క్యారెక్టర్స్ లోపు ఏ పేరైనా బేసిక్గా ఈ అరే లోపల స్టోర్ చేసుకోవచ్చు. ఆ విధంగా క్యారెక్టర్ అరేస్ని వాడి మీరు స్ట్రింగ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. లెట్స్ సీ. సో ఇప్పుడు నేను లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ సి అవుట్ ప్లీజ్ ఎంటర్ యోర్ నేమ్. ఓకే, సో సి ఇన్ name. Okay, again see out you have entered అని చెప్పి we can print name. Okay, let me save this. So then strings dot cpp అని పెడదాం. let me execute this. execute చేసి compile and run చేద్దాం. సో కంపైల్ అండ్ రన్ చేశాను. ఇట్ ఈస్ స్టిల్ ఎగ్జిక్యూటింగ్. యా, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ వంశీ భవానీ. యూ హ్యావ్ ఎంటర్డ్ వంశీ అని వచ్చింది. రీజన్ ఏంటి, నేను కావాలనే ఈ పేరు ఎంటర్ చేశాను. రీజన్ ఏంటి, రీజన్ ఏంటంటే బేసిక్గా మీకు రీజన్ తెలియాలి అంటే ఓకే, మన ప్రోగ్రాంలో ఎటువంటి ఎర్రరు లేదు. మీకు రీజన్ తెలియట్లేదు అంటే తెలిస్తే గ్రేట్, అండ్ మీ అందరికీ తెలియాలని ఆశిస్తున్నాను. బట్ తెలియకపోతే మాత్రం ద రీజన్ ఈజ్ మీరు 25 డేస్లో ఈ సిరీస్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటిని రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి వేరే సెట్ ఇన్పుట్ సి ఇన్ అవుట్పుట్ సి అవుట్ అని చెప్పి ఈ విధంగా ఒక గెట్ లైన్ అండ్ సీన్కి సంబంధించిన వీడియో ఉంది డే 5. ఈ వీడియోని వాచ్ చేయండి, మీకు ఆ డౌట్ రాదు. ప్లీజ్ వాచ్ దాట్ వీడియో. ఓకే, నేను మళ్ళీ సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, బికాజ్ ఈ వీడియోలో డీటెయిల్డ్గా బేసిక్గా ఈ స్పేస్ దగ్గర స్టాప్ అవడం ఏంటి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ క్రియేటింగ్ వాట్ స్ట్రింగ్స్. సెకండ్ వే ఏంటి, డైరెక్ట్లీ స్ట్రింగ్ అని చెప్పి బేసిక్గా మీరు వాడచ్చు name1. సో ఇక్కడ అగైన్ యూ కెన్ ప్లేస్ ద సేమ్ థింగ్, Control C. Okay, please enter your name 1. You have entered name 1 as ఇక్కడ name 1. Let me save this, execute, compile and run. వంశీ అని ఇద్దాం, బికాస్ ఆ స్పేస్ ఎలాగా టర్మినేషన్ జరుగుద్ది దాని గురించి మీరు డే 5లో ఒక్కసారి రీవిజిట్ చేసి నేర్చుకోండి. అండ్ name1 అగైన్ VAMSI. సో వంశీ. ఓకే, సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో నార్మల్ మనకి ఉండే అరేస్ లాగే యూ కెన్ ఇండెక్స్ ఇస్ ఆల్సో. అంటే సో నార్మల్ అరేస్ మనం ఏం చేస్తాం, వీ కెన్ ఇండెక్స్ ఇట్ కదా. అంటే లెట్స్ సే దిస్ ఇస్ అ నార్మల్ ఇంటీజర్ అరే. ఓకే, 2 8 6 1 ఉంది. ఇఫ్ ఐ వాంట్ డేటా 8 ఏం చేస్తాను, నేను ARR ఆఫ్ 1 అంటాను, బికాస్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 0 1 2 3 కదా. కాబట్టి ARR ఆఫ్ 1 అంటే నాకు 8 వస్తుంది. సిమిలర్గా ARR ఆఫ్ 2 అంటే ఐల్ గెట్ 6, ARR ఆఫ్ 0 అంటే ఐల్ గెట్ 2. ఆ విధంగా సిమిలర్లీ యూ కెన్ ఇండెక్స్ దిస్ ఆల్సో 0 1 2 అండ్ సో ఆన్. నేను ఇక్కడ నేమ్ ఆఫ్ 2 అంటే నాకు M వస్తుంది. సో ఇట్ విల్ వర్క్ ద సేమ్ వే. ఓకే,
సో నార్మల్ ఏదైతే అరేస్ ఉంటాయో అదే విధంగానే పనిచేస్తుంది, బికాజ్ ఇది కూడా అర్రేనే. ఓకే, మీరు చూస్తే ఇట్ ఈస్ జస్ట్ అ నార్మల్ అరే. ఓన్లీ థింగ్ ఏంటి, ఈ అర్రేలో మన టైప్ వేరంతే. ఇట్ ఈస్ నాట్ ఇంట్, ఇట్ ఈస్ క్యార్. అంతకుమించి పెద్దగా డిఫరెన్స్ అయితే దీంట్లో కూడా ఏమీ లేదు. అర్థమైందా? కాబట్టి ఇట్ విల్ వర్క్ ద సేమ్ వే. గాట్ ఇట్? సో దీంట్లో మనకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కైండ్ ఆఫ్ చెక్ దెమ్ అవుట్. సో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ బేసిక్లీ లెట్ మీ ఓకే, ఇక్కడ నేమ్ ప్రింట్ చేసాను ఇందాక, నేమ్ 1 ప్రింట్ చేయాలి. లెట్ మీ సేవ్ దిస్ అండ్ చెక్ అగైన్. ఇందాక అక్కడ సో లెట్ మీ గివ్ డిఫరెంట్ నేమ్స్, లేకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది. వంశీ అండ్ భవానీ. సో ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, గ్రేట్. నౌ మీరు ఏం చేయొచ్చు అంటే సైజ్ కనుక్కోవచ్చు. ఏ విధంగా, సి అవుట్ అని చెప్పి నేమ్1 డాట్ నేమ్ కాదు నేమ్1 డాట్ సైజ్ అంటే మీకు దాని యొక్క సైజ్ వచ్చేస్తుంది. లెట్స్ సి, సేవ్ చేశాను, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో వంశీ BHAVANI సో ఇట్ ఈస్ 7 అంటున్నాడు. 1 2 3 4 5 6 7 ఇట్స్ కరెక్ట్. ఓకే, సో ఆ విధంగా మీరు సైజ్ కనుక్కోవచ్చు. ఓకే, ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ రివర్స్ ఇట్ ఆల్సో. అవుట్ రివర్స్ బేసిక్గా STR ఆర్ బేసిక్గా దీని పేరేంటి, నేమ్1 డాట్ బిగిన్ కమా నేమ్1 డాట్ ఎండ్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ నుంచి లాస్ట్ క్యారెక్టర్ దాకా మొత్తం అంతా కూడా రివర్స్ అయిపోతుంది. లెట్ సి, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఓకే, సో వాట్ ఇస్ ద ఇష్యూ, రివర్స్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ద స్కోప్ అంట. ఓకే, సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో ఇట్ విల్ బీ ఇన్సైడ్ something called algorithm #include algorithm. Let me save this, execute, compile and run. Okay, so what is it saying, cout aha. Okay, so basically let us reverse it and then print it. Okay, cout, now print name1 will be reversed. Let me save this, execute, compile and run. Vamsi print అయింది, BHAVANI. సో IA, సో ఇక్కడ INAVA అండ్ HB అదే ప్రింట్ అయింది. సో ఇట్ ఈస్ రివర్స్డ్. ఓకే, అదేవిధంగా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సార్ట్ ఇట్ ఆల్సో. ఓకే, అది ఎలా చేస్తారు, you can sort it simply saying something called sort అనే algorithm. So you can pass the same thing, begin and end. So basically based on the alphabetical order అది sort అయిపోతుంది. Okay, let me save this, execute, compile and run. Okay, ఇక్కడ మనం సెమీకోలన్ పెట్టలేదు, సెమీకోలన్, సేవ్ దిస్, execute, compile and run. Vamsi BHAVANI. సో యాజ్ యూ కెన్ సీ alphabetical ఆర్డర్లో సార్ట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రింగ్స్ గైస్. అండ్ మీకు అగైన్ దెర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ కంకాటినేషన్. అదేంటంటే లెట్స్ సే వీ హ్యావ్ 2 strings. ఓకే, లెట్ మీ కమెంట్ ఆల్ ఆఫ్ దిస్, ఆర్ లెట్స్ సే వీ హ్యావ్ ఇట్ హియర్ ఓన్లీ. స్ట్రింగ్ నేమ్ 2. ఓకే, బేసిక్గా తీసుకునే బదులు ఇక్కడ అసైన్ చేద్దాం వంశీ అని చెప్పి, అండ్ ఇది ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ భవానీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ మీరు స్ట్రింగ్ నేమ్3 ఈజ్ ఈక్వల్ టు నేమ్1 ప్లస్ నేమ్2 అని చెప్పి పెడితే ఆటోమేటిక్గా 2 కలిసిపోతాయి, అంటే యాడ్ అయిపోతాయి, కంకాటినేట్ అయిపోతాయి. లెట్ మీ ప్రింట్ cout నేమ్3 అండ్ లెట్ మీ కమెంట్ దీస్ అవుట్, ఈ సీన్లు ప్రస్తుతానికి. ఓకే, లెట్ మీ కమెంట్ ఆల్ ఆఫ్ దిస్.
నాట్ జస్ట్ దిస్, వీ కెన్ కమెంట్ ఇది ఆల్సో, దిస్ వన్ ఆల్సో, ఇది కూడా కమెంట్ చేద్దాం. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ నౌ, కంపైల్ అండ్ రన్. యాజ్ యూ కెన్ సీ name3 ప్రింట్ అయిందా? వై name3 ప్రింట్ అయింది? ఓహో, నేను name3 అని చెప్పి స్ట్రింగ్లో ప్రింట్ చేశాను. name3 అనే వేరియబుల్ ప్రింట్ చేయాలి. లెట్ మీ సేవ్ దిస్ నౌ. ఎండల్ పెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎండల్ పెట్టి సేవ్ చేస్తే బేసిక్గా మనకి ప్రింట్ అయ్యాక న్యూ లైన్ వస్తుంది. ఓకే, కంపైల్ అండ్ రన్. యాజ్ యూ కెన్ సీ వంశీ భవాని ప్రింట్ అయింది. మీరు చూస్తే స్పేస్ లేదు. ఎందుకు? బికాస్ మీరు స్పేస్ ఇవ్వలేదు, డైరెక్ట్గా వంశీ అండ్ భవానీని ప్రింట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ మీరు ఇక్కడ మధ్యలో స్పేస్ని యాడ్ చేయొచ్చు. ప్లస్ అని చెప్పి స్పేస్ని యాడ్ చేసిన పని చేస్తుంది. లెట్ మీ సేవ్ దిస్ నౌ, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో వంశీ భవాని. ఓకే, ఈ విధంగా మీరు స్ట్రింగ్స్తో ఆడుకోవచ్చు. ప్లీజ్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కంఫర్టబుల్ అవుతారు. ఇవాళ ఈ వీడియోలో మనం ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. అంటే ఊప్స్ అంటే ఏంటి, ఓకే, ఊప్స్లో బేసిక్గా కాన్సెప్ట్స్ ఏంటి, ఊప్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఆల్ దీస్ అనమాట. బట్ అంతకంటే ముందు ఇంపార్టెంట్ నెంబర్ 1, లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో రోజు చెప్తాను కదా అని చెప్పి ఇగ్నోర్ చేయకండి. ప్లీజ్ టు లైక్. ఓకే, కౌంట్ వర్డ్స్ ఫర్ అ గివెన్ ఇన్పుట్ స్ట్రింగ్, ఫైండ్ అండ్ రిటర్న్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. ఎగ్జాంపుల్ కోడింగ్ నింజాస్, దాంట్లో ఇట్ ఈస్ 2 అంట. దిస్ ఈజ్ అ శాంపుల్ స్ట్రింగ్ 1 2 3 4 5 అంట. ఓకే, ఈజీ అండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? లెట్స్ సే ఐఎమ్ హ్యావింగ్ వంశీ భవాని. ఓకే, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ విబి ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఎలా చెప్పారు? చాలా సింపుల్. ఇక్కడ స్పేస్ ఒకటే ఉంది. ఇక్కడ 1 2 3 4 4 స్పేసెస్. అంటే ఒక స్పేస్ ఉంటే 2, 4 స్పేసెస్ ఉంటే 5. అంతేనా? 1 ఉంటే 2, 4 ఉంటే 5. అంటే నంబర్ ఆఫ్ స్పేసెస్ ప్లస్ 1 ఈజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ వర్డ్స్. అవునా కాదా? సో ఈ ఎగ్జాంపుల్లో మీరు సింపుల్గా బేసిక్గా ఎన్ని స్పేస్లు ఉన్నాయి అని చెప్తే అదే కదా ఆన్సర్. ఎస్ ఆర్ నో? సో అదే చేద్దాం. వాట్ వీ కెన్ డూ ఇస్ సింప్లీ సే int count, ఓకే, ఇనిషియల్లీ ఈక్వల్ టు 1, బికాస్ ఎటువంటి స్పేసెస్ లేకపోయినా ఇట్ విల్ బి 1. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ విబి. ఓకే, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1. సో స్పేస్ ఉన్నా లేకపోయినా there will be 1 word. స్పేస్ని బట్టి నంబర్ ఆఫ్ వర్డ్స్ విల్ ఇంక్రీజ్ కదా. సో ఇనిషియల్లీ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆ తర్వాత ఫర్ లూప్ వాడదాం. ఫర్ int I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్, బేసిక్గా ఈ ఇన్పుట్ స్ట్రింగ్ కంప్లీట్గా కవర్ చేయాలి. సో ఇన్పుట్ డాట్ సైజ్ అండ్ I ప్లస్ ప్లస్. సో ఏం చేస్తున్నాం? బేసిక్గా కంప్లీట్ స్ట్రింగ్ మీద లూప్ చేస్తున్నాం. ఓకే, ఏం చేద్దామంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ లూప్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ ఆఫ్ I అంటే ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్. సో లూప్ చేస్తున్నప్పుడు ప్రతి సింగిల్ క్యారెక్టర్ మీద లూప్ చేస్తాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ వంశీ భవాని. సో వంశీ భవాని మీద లూప్ చేసినప్పుడు ఐ విల్ లూప్ త్రూ VAMSI స్పేస్ BHAVANI కదా, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ నిన్నటి వీడియోలో చెప్పాను, స్పేస్ ఈజ్ ఆల్సో అ క్యారెక్టర్. సో ఇఫ్ ఇన్పుట్ ఆఫ్ I, let me go it here, if input of I is equal to space, then basically count plus plus అంటే or simply count is equal to count plus 1 అంటే కౌంట్ని ఇంక్రీజ్ చేయి. దట్స్ ఇట్. సో స్పేస్ ఉన్నప్పుడల్లా కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఫైనల్గా
రిటర్న్ కౌంట్. దాట్స్ ఇట్. చాలా చాలా సింపుల్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. లెట్ మీ రన్ దిస్. As you can see, all the test cases have passed. Okay? Pakka? Great. Now going into the topic. So yeah, second assignment question. What is the output of the following code? Hash include IOStream, hash include string, using namespace std, idantha okay. String s is equal to a, yeah, there will be compilation error. ఎందుకంటే సి స్ట్రింగ్లో ఆల్రెడీ చెప్పాను, ఇది స్ట్రింగ్, ఇది క్యారెక్టర్. మీరు స్ట్రింగ్ లోపల క్యారెక్టర్ని అసైన్ చేస్తే ఇట్ విల్ బి అ మిస్టేక్. ఇక్కడ మీరు క్యారెక్టర్ని అసైన్ చేస్తున్నారు. అదే ఒకవేళ మీరు ఈ విధంగా ఏ పెట్టుంటే ఎటువంటి ఎర్రర్ రాదు. సో ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ అయినప్పటికీ మీరు డబుల్ కొటేషన్స్ పెడితే ఇట్ విల్ బికమ్ అ స్ట్రింగ్. సో ఇక్కడ సింగిల్ కొటేషన్స్ వాడడం వల్ల ఇట్ ఈజ్ అ క్యారెక్టర్ అండ్ అసైనింగ్ క్యారెక్టర్ టు అ స్ట్రింగ్ విల్ గివ్ యూ అ ఎర్రర్. ఓకే, గ్రేట్, వెరీ గుడ్. నౌ గోయింగ్ ఇన్ టు ద ఇంట్రొడక్షన్ ఆఫ్ oops. oops intro. సో బేసిక్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఆబ్జెక్ట్కి అనుగుణంగా ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్కి అనుగుణంగా ప్రోగ్రామింగ్. వాట్ ఈస్ దట్? సో బేసిక్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ప్రోగ్రామింగ్ చేసే ఒక విధానం, ఒక వే. ఓకే, సో మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ oops లేకుండా కూడా ఆల్మోస్ట్ ప్రతి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. బట్ oops వల్ల ఏమవుతుందంటే మీరు ఆ ప్రాబ్లమ్ని మరింత ఎఫిషియెంట్గా సాల్వ్ చేయగలరు. ఇట్ ఈస్ జస్ట్ అ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ ప్రోగ్రామింగ్. అంతే తప్ప ఇది కంపల్సరీగా ఉండే ఒక కాన్సెప్ట్ కాదు. నౌ లెట్స్ సే కండిషనల్స్ ఉన్నాయి ఆర్ లూప్స్ ఉన్నాయి. ఇవి ప్రోగ్రామింగ్లో కంపల్సరీగా ఉండవలసిన కాన్సెప్ట్స్. బట్ oops అలా కాదు. ఇట్స్ అ ఎక్స్ట్రా ఫీచర్. దీనివల్ల ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఎఫిషియెంట్గా చేయొచ్చు, ఒక విధానం మాత్రమే. ఓకే, పేర్లోనే ఉంది ఆబ్జెక్ట్కి అనుగుణంగా ప్రోగ్రామింగ్ చేయడం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో ఆబ్వియస్లీ బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు, ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్లో వి విల్ హ్యావ్ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రియల్ వరల్డ్. అంతే కదా? ఏదో మన ఎగ్జాంపుల్ కాబట్టి మనం 1+2 కానీ 3+4 ఆర్ కౌంటింగ్ వర్డ్స్ ఇటువంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. బట్ ఫర్ రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్స్, రియల్ వరల్డ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనకి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఆ టైంలో మీరు బేసిక్గా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్తో బేసిక్గా ఒక రకంగా వాటిని మీరు రెప్లికేట్ చేయాలి కోడ్లో. అంటే సో లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ సేయింగ్ బేసిక్గా ఒక కార్ సిమ్యులేషన్ తయారు చేస్తున్నాను. ఓకే, ఒక కార్ సిమ్యులేషన్, అది ఎలా పనిచేస్తుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా నడుస్తుంది, ఒక కార్ గేమ్ అనుకోండి. ఓకే, ఒక కార్ రేసింగ్ గేమ్. ఓకే, దీంట్లో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ఏంటి? కార్. ఓకే, సో దాన్ని నేను ఒక రకంగా కోడ్లో రెప్లికేట్ చేయాలి. ఓకే, చేయాలి అంటే బేసిక్గా ఈ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని మీరు ప్రోగ్రాంలో డిస్క్రైబ్ చేయగలగాలి. ఓకే, సో బేసిక్గా ఓన్లీ యూజింగ్ వేరియబుల్స్ యూ కెనాట్ డిస్క్రైబ్ అ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ఇన్ ప్రోగ్రామింగ్. ఎందుకు? ఎనీ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్, ఎనీ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ హ్యాస్ 2 థింగ్స్. ఒకటేమో ప్రాపర్టీస్ అంటే గుణాలు, రెండవది ఫంక్షనాలిటీస్. ఓకే, అంటే ఏంటన్నా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. లెట్స్ సీ ద సేమ్ ఎగ్జాంపుల్, కార్. ఓకే, కార్లో ప్రాపర్టీస్ ఏంటి? కార్ యొక్క కలర్, కార్ యొక్క వెయిట్, కార్ యొక్క బ్రాండ్, కార్ యొక్క కాస్ట్, ఆల్ దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ కార్. ఫంక్షనాలిటీస్ ఏంటి?
స్టార్ట్ అవ్వడం, స్టాప్ అవ్వడం, బ్రేక్ని అప్లై చేయగలగడం, యాక్సలరేట్ చేయడం, ఆల్ దీస్ ఆర్ ఫంక్షనాలిటీస్. ఓకే, సో మనం బేసిక్గా ఫంక్షనాలిటీస్ని ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ వాడి కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవునా కాదా? ఎస్. అదేవిధంగా ప్రాపర్టీస్ని వేరియబుల్స్ వాడి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవునా కదా? గ్రేట్. సో మనకి ఒక సెపరేట్ కంటైనర్ కావాలి. ఈ కంటైనర్లో మనం బోత్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ క్రియేట్ చేయగలగాలి. అవునా కదా? సో ఈ కంటైనర్నే క్లాస్ అంటారు. ఓకే, అండ్ బేసిక్గా క్లాస్కి ఆబ్జెక్ట్కి తేడా ఏంటి? క్లాస్ బేసిక్గా టెంప్లేట్ అనమాట. సో క్లాస్లో దీనికి వాల్యూ ఏంటి, దీనికి వాల్యూ ఏంటి, దీనికి వాల్యూ ఏంటి, దీనికి వాల్యూ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఎగ్జాక్ట్గా మనం దాంట్లో డిఫైన్ చెయ్యం. ఓకే, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ప్రాపర్టీస్కి వాల్యూస్ ఇస్తాం. ఎందుకు? లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కార్. ప్రపంచంలో ఎన్ని కార్స్ ఉన్నాయి? బోల్డ్ కార్స్ ఉన్నాయి. అవునా? ప్రతి కార్కి కలర్ ఉందా? ఎస్. ప్రతి కార్కి వెయిట్ ఉందా? ఎస్. ప్రతి కార్కి బ్రాండ్ ఉందా? గ్రేట్. ప్రతి కార్కి కాస్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి కారు స్టార్ట్ అవ్వగలదు, స్టాప్ అవ్వగలదు, బ్రేక్ వేయగలదు, యాక్సలరేట్ అవ్వగలదు. కాబట్టి ఇవన్నీ కామన్. సో కామన్ అన్నిటినీ ఒక టెంప్లెట్గా క్రియేట్ చేసి ఈ కామన్ వాటిని బేసిక్గా ఇంప్లిమెంట్ చేసి దేనికి దానికి వాల్యూస్ని అసైన్ చేస్తాం. లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కార్ 1. కార్ 1 యొక్క కలర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ. ఓకే, వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 tons. ఎగ్జాంపుల్ వెయిట్. ఓకే, బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ. కాస్ట్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు. ఓకే, 2 ton ఏంటి, 10 రూపాయలు ఏంటి, మ్యాచ్ అవ్వట్లేదా? ఓకే, లెట్స్ సే 10 లక్షలు. ఓకే, అదేవిధంగా వీ హ్యావ్ కార్ 2. అగైన్ కార్ 2కి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్. సో అండ్ సో అగైన్ వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్. ఓకే, నా కార్ 2, కార్ 1 రెండింటికి ఇవే కామన్ వేరియబుల్స్, ఇవే కామన్ ప్రాపర్టీస్, ఇవే కామన్ ఫంక్షనాలిటీస్. కాబట్టి 2 సార్లు రాయకుండా ఒకేసారి క్లాస్లో టెంప్లెట్గా క్రియేట్ చేసి బేసిక్గా ఆబ్జెక్ట్స్లో వాటికి వాల్యూస్ని అసైన్ చేస్తాం. ఒక రకంగా క్లాస్ అనేది టెంప్లెట్. ఎలా చెప్పొచ్చు? బేసిక్గా ఎప్పుడు నేను మీకు ఈ ప్లాన్ అండ్ బిల్డింగ్ ఇస్తాను, బట్ లెట్ మీ ట్రై న్యూ ఎగ్జాంపుల్ టుడే. ఓకే, ఎక్కువగా నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్మోస్ట్ జావా కానీ పైథాన్ కానీ ఎగ్జాంపుల్ వాజ్ లైక్ ఇఫ్ వీ హ్యావ్ అ ప్లాన్, ఇది హాల్, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్. సో ఈ ప్లాన్ ఇస్తారు కదా ముందు. ఈ ప్లాన్ అనేది క్లాసు. దీని నుంచి కట్టే ఇల్లు ఉంటుంది కదా, యారో బాగాలేదు, యా ఓకే, దీని నుంచి కట్టే ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లు ఏమో ఒక రకంగా ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇదేమో ఆబ్జెక్ట్. ఓకే, హౌస్. ఇది ఓల్డ్ ఎగ్జాంపుల్. లెట్ మీ గివ్ యూ అ న్యూ ఎగ్జాంపుల్. మనకి బోల్డ్ అని మీమ్ టెంప్లెట్స్ ఉంటాయి, తెలుసా? మీమ్ టెంప్లెట్స్ అంటే లెట్స్ సే ఒక మీమ్ టెంప్లెట్ యా వేసేసాడు, బాగా వేసేసాడు అని చెప్పి ఉంటుంది సరే మీమ్ టెంప్లెట్. ఆ టెంప్లెట్ కామన్, బట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మనం అదే టెంప్లెట్ని వాడి, ఓకే, అదే మీమ్ టెంప్లెట్ని వాడి మనం బేసిక్గా రకరకాల మీమ్స్ని క్రియేట్ చేస్తాం. అవునా కదా? సిచ్యువేషన్ 1కి ఒక మీము, సిచ్యువేషన్ 2కి ఒక మీము, సిచ్యువేషన్ 3కి ఒక మీము. ఈ మీమ్స్ ఏమో ఆబ్జెక్ట్స్. ఓకే, ఆ మీమ్ టెంప్లెట్ ఏమో బేసిక్గా క్లాస్ అనమాట. అర్థమైందా? పక్కా గ్యారంటీ? అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఇది కాకుండా ఊప్స్లో మిగతా కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఫీచర్స్ ఏంటంటే మెయిన్ ఆబ్వియస్లీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్సే. ఓకే, బికాస్ కాన్సెప్ట్ అది కాబట్టి మెయిన్ ఇదే. ఇది కాకుండా కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఓకే, లైక్ ఇన్హెరిటెన్స్ కానివ్వండి, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఇలా ఉంటాయి కొన్ని.
వాటినన్నిటినీ బేసిక్గా ఆ వీడియో వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. అన్నీ ఇప్పుడే చెప్తే అనవసరంగా కన్ఫ్యూజన్ తప్ప ఏమీ ఉండదని చెప్పి నా ఉద్దేశం. ఓకే, సో క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తారు? సింపుల్, పెద్ద కష్టపడక్కర్లేదు. ఓకే, సింపుల్గా క్లాస్ కాబట్టి క్లాస్ అనే కీవర్డ్ రాయండి. ఆ తర్వాత క్లాస్కి పేరు పెట్టండి, సమ్ క్లాస్ నేమ్ అని చెప్పి. ఆ తర్వాత బ్రాకెట్స్, కర్లీ బ్రేసెస్, ఎండింగ్లో సెమీకాలన్ పెట్టండి. ఇక్కడేమో క్లాస్ బాడీ అంటే మీకు కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ రాయండి. అంటే ఇట్స్ ఏ ఇంట్ వెయిట్, స్ట్రింగ్ కలర్, ఆ విధంగా. అండ్ వాయిడ్ మేబీ స్టార్ట్, ఇదేమో ఫంక్షనాలిటీ. దీని లోపల కోడ్ ఏం రాస్తారో మీ ఇష్టం. దీని పేరు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ కార్ అని పెట్టచ్చు. ఓకే, ఇదొక క్లాస్. దీని నుంచి ఆబ్జెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు? సింపుల్, మీకు కావాల్సిన క్లాస్ నేమ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ కార్ కదా, కార్. ఆబ్జెక్ట్ పేరు car1 ఈజ్ ఈక్వల్ టు న్యూ కార్, అంతే. సెమీకాలన్ అంటే క్లాస్ నేము, ఆబ్జెక్ట్ నేము ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఓకే, దీన్ని ఇన్స్టాన్షియేషన్ అంటారు. బేసిక్గా న్యూ అనే కీవర్డ్ కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, గాట్ ఇట్? పక్కా? గ్రేట్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే we are in day 17 of the 25 days C++ ఛాలెంజ్. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే, ఇవాళ కూడా ఊప్స్లోని టాపికే. ఊప్స్లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బేసిక్గా టైప్ అనమాట. ఓకే, ఆర్ యాట్రిబ్యూట్ టైప్. ఈ యాట్రిబ్యూట్ టైప్ బేసిక్గా ఏంటంటే, ఒక రకంగా మీరు క్రియేట్ చేస్తున్న ఏవైతే డేటా ఆర్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఇన్సైడ్ ద క్లాస్, వాటికి బేసిక్గా యాక్సెస్ మాడిఫైయర్స్ అనమాట. ఈ టైప్స్ ఏం చేస్తాయి? ఆ యొక్క స్పెసిఫిక్ డేటా ఆర్ ప్రాపర్టీని ఎవరు ఎక్కడి నుంచి ఏ విధంగా యాక్సెస్ చేయగలరు అని చెప్పే బేసిక్గా టైప్ అనమాట. వాటిని యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు. ఓకే, విల్ డిస్కస్ దిస్, బట్ బిఫోర్ దాట్ డెఫినెట్లీ లైక్ చేయండి. ప్లీజ్ టు లైక్. ఓకే, లైక్తో పాటు please to share and subscribe to Vamsi Bhavani channel. Coming to the assignment question, which of the following data types is used to store objects of other data types? Obviously class e kada. Okay, great. Now coming to access modifiers, మనకి మెయిన్లీ C++లో 3 రకాల యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ది పబ్లిక్. ఓకే, అండ్ పబ్లిక్ ఇట్ విల్ స్టార్ట్ విత్ క్యాపిటల్ కాదు, స్మాల్ అనమాట. సో యా, స్మాల్ పబ్లిక్. తర్వాత ప్రైవేట్, ఇది కూడా స్మాల్ పిఏ. అండ్ ప్రొటెక్టెడ్, ఇది కూడా స్మాల్ పిఏ. ఓకే, ఇది ఏం చెప్పుద్ది బేసిక్గా? మీరు క్లాస్ క్రియేట్ చేసినప్పుడు, ఓకే, క్లాస్ కార్, ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసాం కదా. ఇక్కడ ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ వాజ్ స్ట్రింగ్ కలర్ కదా. ఓకే, నౌ ఈ కలర్ బేసిక్గా పబ్లికా, ప్రైవేటా, ప్రొటెక్టెడా అని ఏ విధంగా చెప్పచ్చు? మీరు ముందుగా పైన ఇక్కడ పబ్లిక్ అని పెడితే ఈ కలర్ పబ్లిక్ అనమాట. లేదు, ఇక్కడ పైన మీరు పబ్లిక్ బదులు ప్రైవేట్ అని పెడితే ఈ కలర్ ప్రైవేట్ అనమాట. లేదు, మీరు ఇక్కడ పైన ప్రొటెక్టెడ్ అని పెడితే కలర్ అనేది ప్రొటెక్టెడ్ అనమాట. ఓకే, ఒకవేళ ఏమీ మీరు ఏమీ పెట్టకపోతే కలర్ విల్ బీ బై డిఫాల్ట్ ప్రైవేట్. ఓకే, సో బేసిక్గా ఇఫ్ యూ వాంట్ సింటాక్స్ ఏంటంటే,
మీరు క్లాస్ యొక్క బ్లాక్ లోపల యాక్సెస్ మాడిఫైయర్ పేరు కోలన్ పెట్టి దాని తర్వాత క్రియేట్ చేసే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ యొక్క మాడిఫైయర్ బిహేవియర్ని ఫాలో అవుతాయి. ఏమీ పెట్టకపోతే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ప్రైవేట్. ఓకే, సింటాక్స్ అర్థమైంది. నౌ బేసిక్గా వీటి యొక్క మీనింగ్ ఏంటి? సి, పబ్లిక్ అంటే ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఎక్కడి నుంచైనా అంటే ఇన్సైడ్ క్లాస్ అండ్ అవుట్ సైడ్ క్లాస్ ఆల్సో. ఓకే, ప్రైవేట్ అంటే కేవలం ఇన్సైడ్ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. అదేంటన్నా క్లాస్ లోపల దాన్ని ఎవరు యాక్సెస్ చేస్తారు అంటే, ఎస్, క్లాస్ లోపల ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్ యాక్సెస్ చేయగలవు అంతే. సో ప్రైవేట్ లోపల మీరు క్రియేట్ చేసే డేటా ఆర్ ప్రాపర్టీస్ని కేవలం ఆ యొక్క క్లాస్ లోపల ఉన్న ఫంక్షన్స్ మాత్రమే యాక్సెస్ చేయగలవు. బయట నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎవ్వరూ యాక్సెస్ చేయలేరు. గాట్ ఇట్? వాట్ అబౌట్ ప్రొటెక్టెడ్? సి, ఇందులో ఏంటంటే మనకి ముందుకెళ్ళే కొద్దీ ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, దీంట్లో ఏం చేస్తామంటే ఉన్న క్లాస్ నుంచి, లెట్స్ సే కార్ అనే క్లాస్ ఉంది, దాని నుంచి ఒక చైల్డ్ క్లాస్, మేబీ కార్ నుంచి వీ కెన్ సే మారుతి కార్, ఓకే, అనే ఒక స్పెసిఫిక్ క్లాస్ని క్రియేట్ చేయొచ్చు. దీన్ని పేరెంట్ క్లాస్ అంటారు, దీన్ని చైల్డ్ క్లాస్ అంటారు. ప్రస్తుతానికి మీకు ఇది అర్థం కాకపోయినా పర్లేదు, బికాజ్ ఇన్హెరిటెన్స్ అనేది సెపరేట్గా ఒక టాపిక్. ఓకే, ఇన్హెరిటెన్స్ ఇస్ ఎ టాపిక్ ఆఫ్ ఇట్స్ ఓన్. కానీ ఎందుకు చెప్పానంటే ఇన్సైడ్ దిస్ టైప్ విచ్ ఈస్ ప్రొటెక్టెడ్, దీంట్లో ఇన్సైడ్ క్లాస్ అండ్ ఇన్సైడ్ చైల్డ్ క్లాస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ నుంచి మీరు మారుతి కార్ అనే చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక ప్రాపర్టీ ఉంది కలర్ అని చెప్పి, అండ్ లెట్స్ సే ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. అప్పుడు ఈ కలర్ని ఐదర్ కార్లో ఉన్న ఫంక్షన్స్ కానీ ఆర్ మారుతి కార్ క్లాస్ లోపల కానీ యూస్ చేయగలవు అంతే. సో బయట నుంచి డైరెక్ట్గా వాడాలంటే కేవలం పబ్లికే, మిగతావన్నీ కూడా బయట నుంచి డైరెక్ట్గా వాడలేరు. ఓకే అన్న, అంటే బేసిక్గా దీంట్లో మనం దేన్ని ప్రిఫర్ చేయాలి? మనం ప్రైవేట్ని ప్రిఫర్ చేయాలి. ఓకే, యూజ్ ఒకవేళ పబ్లిక్ది ఉంటే యూజ్ చేయండి, యూజ్ ఒకవేళ ప్రొటెక్టెడ్ ఉంటే యూజ్ చేయండి. బట్ ఎక్కువగా స్పెసిఫిక్గా యూజ్ ఏమి లేనప్పుడు ఆల్వేస్ గో విత్ ప్రైవేట్. ఎందుకంటే క్లాసెస్కి ఒక ప్రాపర్టీ ఉంది విచ్ ఇస్ కాల్డ్ డేటా ప్రొటెక్షన్. ఓకే, సో ఆ ప్రాపర్టీని మీరు ఫాలో అవ్వాలి అంటే యూ షుడ్ కీప్ ఇట్ ప్రైవేట్. ఓకే, అదేంటన్నా మరి అప్పుడు వీటిని వాడలేం కదా ప్రాపర్టీస్ని అంటే, వాడండి వయా ఫంక్షన్స్. ఓకే, బయట నుంచి వాడలేరు, దట్స్ ఓకే, బట్ వాడక్కర్లేదు కూడా. లెట్ మీ కైండ్ ఆఫ్ ఓపెన్ dev C++. లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫైల్. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకే, let me create a new file, hash include IO stream using name space std int main and return 0. Okay, let's create a class. Class పేరేంటి? సేమ్ CLASS car, and దీంట్లో let's create public string color. Okay, so let's create an object car1. okay, car1 dot color is equal to blue అందాం. ఓకే, అండ్ తర్వాత దీన్ని ప్రింట్ చేద్దాం. వీ కెన్ సే car1 dot color endl. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్.
యాజ్ యూ కెన్ సీ బ్లూ ప్రింట్ అయింది. బికాజ్ ఇది పబ్లిక్ కాబట్టి బయట నుంచి ఈ డాట్ ఆపరేటర్ వాడి మనం దాని యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. లెట్ మీ సే దిస్ యాజ్ ప్రైవేట్. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. మీకు పని చేయదు. ఇఫ్ యూ సీ కలర్ ఈజ్ ప్రైవేట్ విత్ ఇన్ ది కాంటెక్స్ట్ కాబట్టి మీరు దాన్ని యూజ్ చేయలేరు. ఓకే, మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే పబ్లిక్లో ఫంక్షన్స్ని క్రియేట్ చేయండి. పబ్లిక్ లోపల క్రియేట్ ఫంక్షన్ విచ్ ఈస్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ ప్రింట్ కలర్, cout color, sorry, just color. Okay, and if you want to add data, మీరు అగైన్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. void set color, take the string color C and basically color is equal to C. Now what you need to do is ఇక్కడ ఈసారి ఈ విధంగా సెట్ చేస్తే పని చేయదు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఫంక్షన్ని కాల్ చేయాలి. car1 డాట్ సెట్ కలర్, దీంట్లో బ్లూ పాస్ చేయాలి. అండ్ ప్రింట్ చేయాలంటే బేసిక్గా car1, లెట్ మీ రిమూవ్ దిస్, యా, car1 dot print color. That's it. Let me save this, execute, compile and run. It will work again. Blue వచ్చింది సరే, ఇన్ దట్ వే అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ యొక్క యాక్సెస్ మోడిఫైయర్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, రిగార్డింగ్ దిస్ వన్ విచ్ ఈస్ ప్రొటెక్టెడ్, దీని గురించి మరింత మనం ఇన్హెరిటెన్స్ అయిపోయాక చూసుకుందాం. Okay, I hope that the video was helpful. Definitely please to like, share and subscribe to Vamsi Bhavani channel. Thank you very much. Jai Hind, Jai Bharat. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్. ఓకే, ఇవేంటి, ఊప్స్లో ఎందుకు వాడతారు, ఎలా వాడతారు అనేది డిస్కస్ చేద్దాం. బట్ అంతకంటే ముందు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ ఇంపార్టెంట్ గైస్. ఓకే, సో దాంతోపాటు అసైన్మెంట్ క్వశ్చన్, which among the following can be used together in a single class? All three. Okay, not just only public, only private అలా ఏం లేదు, మూడింటిని ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఓకే, గ్రేట్. కన్స్ట్రక్టర్ కానీ డిస్ట్రక్టర్ కానీ ఏంటివి, రెండు కూడా ఫంక్షన్సే. ఓకే, బట్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి? బేసిక్గా ఈ రెండు కూడా దే ఆర్ స్పెషల్ ఫంక్షన్స్. అంటే ఏంటన్నా అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడల్లా, ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడల్లా కాల్ అయ్యే ఫంక్షన్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ డిలీట్ అయినప్పుడల్లా, ఆబ్జెక్ట్ డెస్ట్రాయ్ అయినప్పుడల్లా కాల్ అయ్యే ఫంక్షన్ని డిస్ట్రక్టర్ అంటారు. అర్థమైందా? పెద్దగా అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థమైపోతుంది. లెట్ మీ గో ఇన్ టు ద ఐడి అండ్ యా, సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్ని కాపీ చేస్తాను, Ctrl+Alt, Ctrl+C, ఇంకొక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తాను, న్యూ ఫైల్. లెట్ మీ పేస్ట్ దిస్ హియర్ అండ్ యా, లెట్ మీ సేవ్ దిస్ ఫస్ట్. దీని పేరు cons.des.cpp అని పెడతాను. ఓకే, ఏం చేయాలి? సో బేసిక్గా కన్స్ట్రక్టర్ చెప్పినట్లుగా మీకు ఇట్స్ అ వాట్, ఇట్స్ అ ఫంక్షన్ అండ్ దాన్ని ఇప్పుడు పబ్లిక్ లోపలనే క్రియేట్ చేయాలి. ఓకే, దీంట్లో ప్రత్యేకత ఏంటి? దీని యొక్క పేరు ఇట్ ఈస్ సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. సో జస్ట్ సే కార్ అండ్ ఈ విధంగా మీరు బ్రాకెట్స్ పెడితే ఎస్, మీరు కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసేసారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే cout ఆబ్జెక్ట్ క్రియేటెడ్. సో ఇఫ్ యు సీ ఈ యొక్క లైన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యే ప్రతిసారి కాల్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కదా, ఎస్. లెట్ మీ సేవ్ దిస్. మీరు కాల్ చేయకుండానే ఆ ఫంక్షన్ కాల్ అయిపోతుంది. లెట్స్ సీ, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేటెడ్. అదేవిధంగా వాట్ ఈస్ డిస్ట్రక్టర్? డిస్ట్రక్టర్ అంటే బేసిక్గా ఇట్ ఈస్ అగైన్ అ ఫంక్షన్, స్పెషల్ ఫంక్షన్.
దాంట్లో మనం టిల్డ్ సింబల్ యూజ్ చేస్తాం. వాట్ ఈస్ టిల్డ్? లెట్ మీ షో యూ. TILD DE టిల్డ్ సింబల్. ఓకే, సో ఈ సింబల్ అనమాట. ఇది మీకు కీబోర్డ్లో ట్యాబ్ పైన ఉంటుంది. ఓకే, సో ఈ సింబల్ని కాపీ చేసుకుంటాను బికాస్ నేను నా ట్యాబ్ పైన ఉన్న కీని దాన్ని రీఆర్గనైజ్ చేసి దాంట్లో రూపీ సింబల్ని పెట్టాను కాబట్టి ఐ కెన్ నాట్ గెట్ దిస్ డైరెక్ట్లీ. బట్ మీరు ఏమి చేయకపోతే మీ ట్యాబ్ పైనే ఈ యొక్క కీ ఉంటుంది. ఓకే, లెట్ మీ కాపీ దిస్. ఏం చేయాలి? ఏం లేదు, అగైన్ ఇట్స్ అ ఫంక్షన్ అంతే. కాబట్టి సింపుల్గా వెళ్ళండి, ఇక్కడ టిల్డ్ పెట్టి సేమ్ యాజ్ ద ఫంక్షన్ నేమ్, క్లాస్ నేమ్. ఆబ్వియస్లీ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతే ఆబ్వియస్లీ ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోతుంది కాబట్టి ఇది మీరు కాల్ చేయకుండానే కాల్ అయిపోతుంది. లెట్స్ సీ. ఇన్ని స్పేస్లు ఎందుకు వచ్చేసాయి? లెట్ మీ డిలీట్ ద ఎక్స్ట్రా స్పేసెస్. ఓకే, ఆబ్జెక్ట్ destroyed. Let me save this, execute, compile and run. If you see, రెండు కూడా కాల్ అయ్యాయి మనం కాల్ చేయకుండానే, అంతే. దిస్ ఈజ్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్. యూజ్ ఏంటి? యూజ్ ఏం లేదు. ఇప్పుడు డిస్ట్రక్టర్లు ఏంటంటే ఏమైనా వేరియబుల్స్ డైనమిక్గా క్రియేట్ చేస్తే వాటిని దీంట్లోకి వెళ్ళి డిలీట్ చేసేయచ్చు. ఓకే, కన్స్ట్రక్టర్లో ఏంటి? క్రియేట్ అవుతున్నప్పుడు కాల్ అవుతుంది కాబట్టి ఏదైనా వాల్యూస్ని అసైన్ చేయాలనుకుంటే అసైన్ చేసుకోవచ్చు. ఎలా? అగైన్ నథింగ్ ఈజ్, మీరు క్రియేట్ చేయకపోయినా బై డిఫాల్ట్ దేర్ ఈజ్ ఆల్వేజ్ అ కన్స్ట్రక్టర్. దాన్నే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో మీరు రాసింది ఏంటి అంటే ఇట్స్ యాక్చువల్లీ ఓవర్ రైడ్ టు ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మీరు రాయకపోయినా ఇది ఆల్రెడీ ఉంటుంది, దాంట్లో ఏమీ రాసి ఉంటుంది అంతే. ఓకే, సో అందువల్ల ఒకవేళ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ విత్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ యూ వాంట్. అంటే ఇఫ్ యూ వాంట్ లెట్ మీ సే ఈ విధంగా మీరు ఇంకొక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద పారామీటర్స్ ఆల్సో. ఎలా? జస్ట్ సే ఇంట్ సమ్ వాల్యూ, ఇంట్ కాదు స్ట్రింగ్ కదా కలర్, సో స్ట్రింగ్ సమ్ వాల్యూ. ఓకే, మీరు ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో మీరు ఏం చేయొచ్చు, క్రియేట్ చేస్తున్నప్పుడే దాన్ని పాస్ చేసేయచ్చు. సో ఈ విధంగా సెట్ చేయకుండా లెట్ మీ రిమూవ్ దిస్, కమెంట్ చేశాను. క్రియేట్ చేస్తున్నప్పుడే ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ పాస్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, జస్ట్ సే బ్లూ. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సి బ్లూ వచ్చేసింది. ఇఫ్ యూ వాంట్ జస్ట్ పాస్ రెడ్. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. రెడ్ వచ్చింది. ఎందుకు క్రియేట్ అయింది, ఎందుకు రెడ్ వచ్చింది? చాలా సింపుల్. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడల్లా కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, దానికి మనం రెడ్ పాస్ చేస్తున్నాం. ఆ రెడ్ కన్స్ట్రక్టర్లో ఏం చేస్తుందంటే మన పారామీటర్కి, మన యొక్క ప్రాపర్టీకి అసైన్ చేస్తుంది. సో ఈ విధంగా కూడా కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేయొచ్చు. నౌ దేర్ ఇస్ అన్ ఇష్యూ ఏంటంటే ప్రస్తుతానికి వీ హ్యావ్ వాట్ బోత్ వితౌట్ ఎనీ పారామీటర్ అండ్ విత్ పారామీటర్. ఇప్పుడు నేను వితౌట్ని తీసేసాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, తీసేసి ఇఫ్ నవ్ ఐఎమ్ సేయింగ్ car2 వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూస్ బీయింగ్ పాస్డ్, సేవ్ చేస్తే దేర్ విల్ బీ ఎర్రర్. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఇందాక వెన్ యూ డిడెంట్ హ్యావ్ ఎనీథింగ్, ఇక్కడ మీకు ఎటువంటి కన్స్ట్రక్టరు లేదు కాబట్టి బై డిఫాల్ట్ అదే క్రియేట్ అవుతుంది. బై డిఫాల్ట్ ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ క్రియేషన్ జరుగుతుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఏమైంది, మీరు ఆల్రెడీ ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశారు. సో కంపైలర్ ఏమనుకుంటుందంటే ఆల్రెడీ మనోడు క్రియేట్ చేశారు కాబట్టి మనం ఏమీ చేయట్లేదని చెప్పి అది ఎటువంటి కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయదు. కాబట్టి ఎంటీ కైండ్ ఆఫ్ వితౌట్ ఎనీ పారామీటర్స్ ఆబ్జెక్ట్ క్రియేషన్లో యూ విల్ గెట్ ఎర్రర్. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు విత్ సమ్ పారామీటర్ క్రియేట్ చేస్తే వితౌట్ కూడా క్రియేట్ చేయాలి, లేకపోతే దేర్ విల్ బి ఎర్రర్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వితౌట్ ఎనీ పారామీటర్స్. ఓకే, ఈ విధంగా ఎంటీ క్రియేట్ చేసినా ఓకే. లెట్ మీ నౌ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్ చేస్తే ఎటువంటి ఎర్రర్స్ రావు. ఓకేనా? ఇఫ్ యూ సీ 2 సార్లు డిస్ట్రాయిడ్ బట్ ఒకసారే క్రియేటెడ్. ఎందుకు? వెరీ సింపుల్, 2 సార్లు కూడా సేమ్ డిస్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి ప్రింట్ అవుతుంది. బట్ క్రియేషన్లో వెన్ యూ పాసింగ్ రెడ్ ఇది కాల్ అవుతుంది.
దీంట్లో ప్రింట్ చేస్తున్నారు. బట్ ఫర్ కార్ 2 ఇది కాల్ అవుతుంది అండ్ దీంట్లో కోడ్ ఏమీ లేదు కాబట్టి ప్రింట్ అవ్వట్లేదు అంతే. ఇఫ్ యూ పుట్ ఇట్ హియర్ 2 సార్లు క్రియేషన్ వస్తుంది. లెట్ మీ కాపీ దిస్, కంట్రోల్ C, లెట్ మీ పేస్ట్ ఇట్, కంట్రోల్ V, సేవ్ చేశాను, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్, అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అంతే, ఇంతకు మించి కన్స్ట్రక్టర్స్ డిస్ట్రక్టర్స్లో ఏమీ లేదు. ఇవాల్టి మన టాపిక్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం, దీనిలోని టైప్స్ ఏంటి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దాట్. బట్ అంతకంటే ముందు లైక్ చేయండి గైస్. సి అగైన్ 24-23 లైక్స్ అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అప్ టు ది మార్క్. ఓకే, నేను మీ అందరికీ వీడియోస్ 25 డేస్ కంప్లీట్గా చేస్తాను అని చెప్పాను కాబట్టి చేస్తున్నాను. దట్స్ ఇట్. బికాస్ సి విత్ గివెన్ ద రీచ్ ఆఫ్ నార్మల్ వీడియోస్, కోర్స్కి చూస్తే రీచ్ లేదు. బట్ ఈవెన్ విత్ దాట్ రీచ్ ఐఎమ్ ఓకే. బట్ జస్ట్ చూస్తే నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అంతే. ఓకే, గ్రేట్. కమింగ్ టు అసైన్మెంట్, విచ్ సింబల్ ఈజ్ యూస్డ్ టు డిఫైన్ డిస్ట్రక్టర్ ఆఫ్ అ క్లాస్? tilde symbol. Okay, what will be the output of the following C++ code? Okay, కన్స్ట్రక్టర్ ఉంది ఓన్లీ విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ లేదు. ఓకే, అసైన్ ఉంది. ఓకే, గెట్ ఏ. ఓకే, మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, తప్పండి ఇది. సి మీరు ఓన్లీ పారామీటర్స్తో ఉన్న కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తే వితౌట్ పారామీటర్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు. సో ఇట్ విల్ బి ఎర్రర్. యా, ఇట్ ఈస్ అన్ ఎర్రర్. ఓకే, ఎందుకు వచ్చింది తెలుసు కదా, ఎందుకంటే బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే ఉంటుందో అది మీరు పారామీటర్తో రాసిన వెంటనే పోతుంది. సో వన్స్ యూ హ్యావ్ అ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, బై డిఫాల్ట్ క్రియేట్ అయ్యే కన్స్ట్రక్టర్ పోతుంది. సో మీరు వితౌట్ ఎనీ పారామీటర్స్ ఈ విధంగా మీరు వితౌట్ ఎనీ పారామీటర్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే మీరు ఈ విధంగా వితౌట్ ఎనీ పారామీటర్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలరు. ఓకేనా, గ్రేట్. నౌ కమింగ్ టు వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్. సి గైస్, డెఫినేషన్ ఓకే, పెద్దగా ఇంపార్టెంట్ కాదు. బట్ బిఫోర్ దాట్ అసలు యూజ్ ఎందుకు, ఆ తర్వాత వద్దాం డెఫినేషన్లోకి. యూజ్ ఏంటంటే, లెట్స్ సే ఐఎమ్ హ్యావింగ్ అ క్లాస్ పర్సన్. ఓకే, క్లాస్ ఉంది, పర్సన్. ఆబ్వియస్లీ క్లాస్ అంటే ఆబ్జెక్ట్, రియల్ వరల్డ్ అంటే 2 ఉంటాయి. ఏంటి, ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్. అవునా, ప్రాపర్టీస్ ఏంటి పర్సన్కి, నేము, ఏజ్, ఇంకా నేము, ఏజ్, ఇంకా హైటు, ఓకే, జెండరు, ఇవన్నీ ప్రాపర్టీస్. వాట్ అబౌట్ ఫంక్షన్స్? ఫంక్షన్స్, పర్సన్ క్యాన్ వాక్, పర్సన్ క్యాన్ రన్, పర్సన్ క్యాన్ ఈట్, పర్సన్ క్యాన్ స్లీప్ కదా. గ్రేట్. నౌ ఐ వాంట్ వన్ మోర్ కైండ్ ఆఫ్ క్లాస్ విచ్ ఈస్ స్టూడెంట్. Again it will have properties and functionalities. Properties ఏంటి, నేము, ఏజ్, హైటు, జెండరు, మార్క్స్, రోల్ నంబరు, స్కూల్ నేము. ఆ విధంగా ఫంక్షన్స్లో అగైన్ స్టూడెంట్ క్యాన్ వాక్, రన్, ఈట్, స్లీప్. ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా హీ కెన్ రీడ్, రైట్ కదా. ఇక్కడ మీరు చూస్తే మీకు ఏం తెలిసింది, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఏమని, బేసిక్గా ఇఫ్ యూ కైండ్ ఆఫ్ స్టార్ట్ సీయింగ్ ఇట్, ఏదైతే ఉందో ఓకే, ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా క్రియేట్ చేస్తుంది వెయిట్, ఓకే, లైట్ తీసుకోండి, మనకి నార్మల్ పెన్నే బెస్ట్. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఇక్కడ కూడా ఉన్నాయి, అవునా. సిమిలర్లీ ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఒక క్లాస్ అండ్ ఈ స్టూడెంట్ ఒక క్లాస్
2 క్లాసెస్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, వన్ ఈజ్ పర్సన్ అండ్ సెకండ్ ఈజ్ స్టూడెంట్. ఓకే, మీరు ఏం చేస్తున్నారు, మీరు సింప్లీ రాసిన కోడ్నే మళ్ళీ రాస్తున్నారు. అంటే మీరు ఒక రకంగా కోడ్ని రీయూజ్ చేయట్లేదు, అవునా కదా? యూ ఆర్ నాట్ రీయూజింగ్ ది కోడ్, ఎస్ ఆర్ నో? అండ్ రీయూజింగ్ ది కోడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలాసఫీస్ ఇన్సైడ్ ప్రోగ్రామింగ్. సో ఈ యొక్క ఫిలాసఫీ ఉంది కాబట్టి మనకి ఫంక్షన్స్ కానీ, ఇంకా మనకి క్లాసెస్ కానీ, ఆర్ ఇప్పుడు ఇన్హెరిటెన్స్ కానీ ఇవన్నీ రావడానికి మెయిన్ కారణమే రీయూజబిలిటీ. ఓకే, సో ఇక్కడ రాసిన దాన్నే మళ్ళీ రాస్తున్నారు. అంటే కావాలని రాస్తున్నారా అంటే కాదు, దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ దీనికి ఉన్నాయి, దీనికి ఉన్న ఫంక్షనాలిటీస్ దీనికి ఉన్నాయి. సో మీరు బలవంతంగా కోడ్ని కైండ్ ఆఫ్ రిపీట్ చేయట్లేదు, బట్ దాని యొక్క బిహేవియరే అలాంటిది. సో దట్స్ ద రీజన్ యూఆర్ డూయింగ్ దట్, అవునా కదా? సో ఇలా చేయాల్సి రావాల్సి ఇలాంటి పరిస్థితి ఇలా చేయవలసి రావాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని కేసెస్లో మనకి ఇన్హెరిటెన్స్ కనిపెట్టారు. ఇన్హెరిటెన్స్లో ఏం చేస్తారు మీరు? ఇన్హెరిటెన్స్లో మీరు బేసిక్గా వన్ క్లాస్ నుంచి, సో ఇన్హెరిటెన్స్లో మీరు వన్ క్లాస్ నుంచి అనదర్ క్లాస్ని, ఆర్ ఈ వన్ అనదర్ బాగాలేదు, లెట్ మీ సే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటారు. అంటే ఎలా? ఏం లేదు, ఇన్హెరిట్ అంటే వాడేసుకోవడం. అంటే బేసిక్గా దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఫంక్షనాలిటీస్ని కైండ్ ఆఫ్ ఒక రకంగా మనకి మనం అమర్చుకోవడం. ఎలా చేసుకుంటారు అది? యూజింగ్ ఇన్హెరిటెన్స్. అంటే ఏంటంటే మీరు కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే మీరు క్లాస్ని పర్సన్ని ఈ విధంగా అండ్ స్టూడెంట్ని ఈ విధంగా క్రియేట్ చేయాలి. బట్ ఇన్హెరిటెన్స్ ఉంది కాబట్టి మీరు స్టూడెంట్ క్లాస్లో ఇవేమీ రాయక్కర్లేదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాడేసుకోవచ్చు, అంతే. సింపుల్గా చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ ఈజ్, ఒకవేళ రిపీట్ అవుతున్నాయి అనుకుంటే అగైన్ అన్నీ రిపీట్ అవ్వాలి గైస్. ఓకే, ఇది ఇంపార్టెంట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక క్లాస్. ఓకే, లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. ఏ అనే క్లాస్ ఉంది, దీనికి ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై, జెడ్ అండ్ ఫంక్షనాలిటీస్ ఆర్ మేబీ ఏ, బి అండ్ సి. ఇంకొక క్లాస్ ఉంది బి, దీంట్లో ప్రాపర్టీస్ ఆర్ ఎక్స్ అండ్ వై అండ్ యూ ఓకే, ఎక్స్ట్రా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా. బట్ ఇక్కడ జెడ్ లేదు కాబట్టి మీరు ఇన్హెరిటెన్స్ చేయలేరు. అన్నీ కామన్గా ఉంటేనే అట్లీస్ట్ ఒకదాని నుంచి ఇంకో దాంట్లో, అప్పుడు మాత్రమే మీరు ఏంటి ఎస్ యు ఆర్ రైట్ ఇన్హెరిట్ చేసుకోగలరు. ఒక రకంగా పర్సన్ హ్యాస్ టు బీ, అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇన్హెరిట్ బేసిక్గా బీ ఫ్రమ్ ఏ, దెన్ ఏ హ్యాస్ టు బీ సబ్సెట్ ఆఫ్ బీ. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ పర్సన్ ఈజ్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ స్టూడెంటా ఆర్ స్టూడెంట్ ఈజ్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ పర్సనా? ఎస్, స్టూడెంట్ ఈజ్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ పర్సన్. ఓకే, ఫ్రమ్ పర్సన్. సో ఒక రకంగా ఇట్ ఈస్ ఫ్రమ్ పర్సన్ టు స్టూడెంట్. సో ఒక రకంగా ఈ ఫ్రమ్ అండ్ టు రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, గాట్ ఇట్? గ్రేట్. నౌ లెట్స్ సీ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్హెరిటెన్స్ ఇన్ ప్రోగ్రామింగ్. బట్ అంతకంటే ముందు టైప్స్ ఏంటి అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే బేసిక్గా మీరు ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనే విధానం మారిపోతుంది. ఓకే, సో ఇన్హెరిటెన్స్ కెన్ హ్యావ్ మల్టిపుల్ టైప్స్. ఓకే, అండ్ బేసిక్గా ఇవాళ ఈ టైప్స్ మీదనే మీకు అసైన్మెంట్ కూడా ఇస్తాను. ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ డైరెక్ట్లీ 2 లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ని కంప్లీట్ చేయండి అసైన్మెంట్స్. అది కాకుండా దేర్ విల్ బీ ఎక్స్ట్రా అసైన్మెంట్ అండ్ ఐ వుడ్ నీడ్ యూ టు డూ దాట్. ఓకే, సో వాట్ ఆర్ ది టైప్స్?
Type 1 is single inheritance. Type 2 is multi-level inheritance. Type 3 is multiple inheritance. Type 4 is hierarchical. Spelling correct or తెలియదు. I think it is correct. Okay, hierarchical అనుకుంటా, whatever. Okay, that's the fourth one. Fifth one is hybrid. ఓకే, సో బేసిక్గా సింగిల్ అంటే ఏంటి, మల్టీ ఏంటి, ఇవన్నీ ఏంటి. సో బేసిక్గా ఇట్స్ సింపుల్ అండి, పెద్దగా కష్టమేం కాదు. ఇందాక మనం చూసుకున్నది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ అనమాట. ఓకే, విచ్ ఈజ్ విల్ హ్యావ్ పర్సన్ నుంచి వీఆర్ ఇన్హెరిటింగ్ ఇంటూ వాట్, సో ఫ్రమ్ పర్సన్ టు స్టూడెంట్. ఇది సింగిల్ లెవెల్, ఐ మీన్ ఎందుకంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, ఎందుకంటే లెవెల్ సింగిల్ కదా. సో ఆల్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ లెవెల్స్ అండి. లెవెల్స్ అంటే ఏంటి తెలిసిపోతుంది మీకే. సో ఇక్కడ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఇన్హెరిటెన్స్ కదా, జస్ట్ దెర్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, కాబట్టి ఇది సింగిల్ అనమాట. ఓకే, అండర్స్టాండ్? ఏమండర్స్టాండ్? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే కేవలం ఒకే ఒక ఇన్హెరిటెన్స్ జరుగుతుంది పర్సన్ నుంచి స్టూడెంట్కి, ఏ నుంచి బీకి, ఆ విధంగా. గాట్ ఇట్? వాట్ అబౌట్ మల్టీ లెవెల్? సో ఇక్కడ మోర్ దాన్ వన్ లెవెల్ ఉంటుంది. అంటే ఇక్కడ సింగిల్ లెవెల్ అంటే ఫ్రమ్ ఏ దెర్ ఈస్ బి, బి నుంచి ఇంకేమీ లేదు, అవునా కదా? కానీ ఫర్ మల్టీ లెవెల్ ఇట్ విల్ బి లైక్ సంథింగ్ లైక్ ఏ నుంచి బి ఉంటే బి నుంచి సి ఉండొచ్చు, ఓకే, సి నుంచి డి ఉండొచ్చు, ఆర్ కేవలం ఏబిసినే ఉండొచ్చు, ఆర్ ఏబిసిడిఈ ఉండొచ్చు, ఎనీథింగ్. మోర్ దాన్ వన్ లెవెల్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్. దీని మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు? నౌ ఎగ్జాంపుల్ కెన్ బి పర్సన్ నుంచి స్టూడెంట్ నుంచి మేబీ హెడ్ బాయ్, ఆ స్కూల్కి హెడ్ బాయ్. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ లెవెల్. గాట్ ఇట్? గ్రేట్. లెట్ మీ erase this. సో వాట్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇక్కడ లెవెల్ గురించి మాట్లాడలేదు మనం, బట్ మోర్ దాన్ వన్ ఇన్హెరిటెన్స్ ఉండాలి. ఏంటి? మల్టీ లెవెల్ అంటే లెవెల్స్ ఎక్కువ ఉండాలి, ఓకే. బట్ ఇక్కడ మల్టిపుల్ లెవెల్ గురించి మాట్లాడట్లేదు. అంటే మల్టీ ఉంది కాబట్టి మోర్ దాన్ వన్ ఇన్హెరిటెన్స్ ఉండాలి, బట్ లెవెల్ లేదు కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ లెవెల్ ఓన్లీ. అంటే సంథింగ్ లైక్ క్లాస్ ఏ నుంచి మరియు క్లాస్ బి నుంచి రెండిటి నుంచి మనం సిని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. గాట్ ఇట్? అంటే హౌ కెన్ యూ సే దట్? అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్ మరియు బిలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్ అన్నీ సిలో ఉన్నాయి, అది కాకుండా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. అలాంటప్పుడు వీ విల్ యూస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. గాట్ ఇట్? పక్కా? ష్యూర్? లాక్ చేయొచ్చా? సో బేసికలీ గోయింగ్ ఇన్ టు హైరార్కియల్లో ఏంటంటే ఇట్స్ లైక్ ట్రీ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో ట్రీ స్ట్రక్చర్ అంటే మీకు ఏమని చెప్పాలి? లెట్స్ సే వీ హ్యావ్ ఏ, వీ హ్యావ్ బి, సి, డి, ఈ, ఎఫ్. సో ఏ నుంచి బీకి, ఏ నుంచి సికి, బి నుంచి సికి, బి నుంచి డికి, సి నుంచి ఈకి, సి నుంచి ఎఫ్కి. ఈ విధంగా ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ హైరార్కియల్. ఓకే, పక్కా? లాక్ చేయొచ్చా? ఈవెన్ ఏ నుంచి కేవలం బీకి అండ్ సికి కూడా ఇట్ ఈస్ హైరార్కియలే. ఎగ్జాంపుల్ ఏంటి? పర్సన్ నుంచి బాయ్ అండ్ గర్ల్, ఆ విధంగా. ఓకే, సంథింగ్ లైక్ దట్. దీనికి ఆపోజిటే మల్టిపుల్ ఒక రకంగా. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బాయ్ అండ్ గర్ల్, బేసిక్గా పర్సన్ విల్ బీ వాట్ ఎగ్జాక్ట్లీ? కెన్ యూ సీ దిస్ ఇన్ ఆల్ ద కేసెస్ అంటే ఆల్ ద కేసెస్లో చెప్పలేం,
బికాస్ పర్సన్కి ఎక్స్ట్రా బాయ్కి గర్ల్కి లేనిది ఏమీ ఉండదు. సో దిస్ ఈజ్ నాట్ అ కరెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు, బట్ సంథింగ్ ఆఫ్ ఇట్ సార్ట్. ఎగ్జాంపుల్ ఎందుకు కరెక్ట్ కాదు? బికాజ్ బాయ్కి గర్ల్కి లేని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ పర్సన్కి ఏముంటాయి, అవునా కదా? దాట్స్ ద రీజన్ దట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాంపుల్. బట్ యా, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్. గ్రేట్. సో వాట్ అబౌట్ హైబ్రిడ్? హైబ్రిడ్ అంటే మోర్ దెన్ వన్ టైప్స్ ఒకేసారి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బీసీ ఉంది, ఇదేంటి? హైరార్కియల్. ఓకే. డి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్కి ఉంది, ఇదేంటి? సింగిల్. ఫర్ ఎగ్జాంపుల్ సి అండ్ ఎఫ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈకి ఉంది, ఇదేంటి? ఇదేమో మల్టిపుల్. సో ఒకేసారి వీ హ్యావ్ మోర్ దెన్ వన్ టైప్స్ కాబట్టి ఇట్ ఈస్ హైబ్రిడ్ అనమాట. ఓకే, గ్రేట్. సో లెట్ us go into code and implement. Let me create a new file. Let me save this. Control S. ఓకే, ఇంకా ఏం రాయలేదా? హ్యాష్ include IO stream using namespace std int main return 0. Let me save this. Inheritance dot cpp. So first of all we'll create an object to, a class called person. Okay, class person, and దీంట్లో ఇందాక చెప్పినట్లుగా ఐ థింక్ విల్ మేక్ ఇట్ ప్రైవేట్. ఆబ్వియస్లీ ఎవ్రీ టైమ్ ఎక్కువగా డేటా అంతా కూడా ప్రైవేట్ ఉంటుంది. ఓకే, డేటా ఈజ్ ఆల్వేస్ ప్రైవేట్. అండ్ హియర్ వాట్ విల్ వీ హ్యావ్? సో లెట్స్ సే నేమ్, స్ట్రింగ్ నేమ్. ఓకే, అండ్ పబ్లిక్లో లెట్స్ సే ఇట్ ఈస్ void run, అండ్ దీంట్లో కేవలం cout అండ్ లెట్స్ సే రన్నింగ్, అంతే సింపుల్గా. endl. Okay, now let's create another function called what? Yes, student. Now బేసిక్గా ఇన్హెరిట్ చేసుకుంటున్నాము అని ఏ విధంగా షో చేయాలి? హౌ కెన్ యూ షో దట్ యూ ఆర్ ఇన్హెరిటింగ్ what? Yes, a class called person to the class called student. So basically if you want to show that, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ మోడిఫైయర్ని స్పెసిఫై చేయాలి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. అంటే బేసిక్గా ఇన్హెరిటెన్స్ని మీరు ఈ మూడిట్లో ఏదో ఒక వేని యూస్ చేసి కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు. అంటే లెట్ మీ షో. ఇట్ విల్ బీ సంథింగ్ లైక్ public person. That's it. I'll tell you what that public means. ఇక్కడ మీకు కావాలంటే you can create again data extra like int roll number and extra method maybe like void method పేరు ఏం పెడదాం? read. ఓకే, అండ్ రీడ్ లోపల వీ క్యాన్ సీ దట్ మేబీ ఐ వాంట్ టు హ్యావ్ cout రీడింగ్. ఓకే, పక్కా? గ్రేట్. ఇప్పుడు మీరు చూస్తే స్టూడెంట్ లోపల డూ వీ హ్యావ్ రన్నింగ్ అండ్ నేమ్? లేవు కదా. బట్ లెట్స్ సీ. నేను బేసిక్గా స్టూడెంట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ s1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్టూడెంట్ s1 అండ్ s1 డాట్ రన్. లెట్ మీ సేవ్ దిస్. పని చేస్తుందా లేదా? కంపైల్ అండ్ రన్. రన్నింగ్ వచ్చింది. ఎలా వచ్చింది? అసలు S1కి రన్నింగ్ గురించి తెలీదు, తెలిసిందల్లా రీడింగ్ గురించే. ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్
పర్సన్. గాట్ ఇట్? సో నౌ ఎగ్జాంపుల్స్లో కేవలం సింగిల్ కాదు కదా, సో ఒకే దాని నుంచి మనం రెండు ఆర్ ఒకదానిలోకే రెండింటి నుంచి తెచ్చుకోవచ్చు. అప్పుడు సింపుల్. మీరు బీలో కేవలం ఏని తీసుకుంటారు, సిలో కేవలం ఏ. సో ఇట్ ఈస్ అగైన్ స్ట్రైట్ ఫార్వర్డ్, సేమ్ సింటాక్స్. అవునా? ఎస్ ఆర్ నో? సో బేసిక్గా బీలోను ఏనే, సిలోను ఏనే, కాబట్టి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. వాట్ అబౌట్ మల్టీ లెవెల్? ఏ నుంచి బీకి, బీ నుంచి సి కదా, కాబట్టి బీలో కేవలం ఏ, సిలో కేవలం బి. దట్స్ ఇట్. సో ఇక్కడ కూడా సింపులే, వచ్చిందల్లా మల్టిపుల్లోనే. మల్టిపుల్లో సింటాక్స్ ఏ విధంగా మారుతుంది. ఇక్కడ సింటాక్స్ ఏంటంటే మీరు కామా పెట్టి, సో ఇట్ విల్ బి లైక్ సిలో ఎలా అంటే క్లాస్ సి కోలన్ పబ్లిక్ ఆర్ వాట్ ఎవర్, ఐ టెల్ అబౌట్ దట్, పబ్లిక్ ఏ కామా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ అనుకుంటే ప్రైవేట్ బి. దట్స్ ఇట్. గాట్ ఇట్? అంతే. సో సింటాక్స్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. కోలన్, యాక్సెస్ మాడిఫైయర్ అండ్ క్లాస్ నేమ్. ఏ క్లాస్ నేమ్? ఎక్కడి నుంచి చేసుకోవాలి. సో ఫ్రమ్ క్లాస్ నేమ్ ఒక రకంగా. ఓకే. యాక్సెస్ మాడిఫైయర్ అండ్ ఫ్రమ్ క్లాస్ నేమ్. ఓకే, దాట్స్ ఇట్. సింటాక్స్ అంతే. ఓకే. నౌ బిఫోర్ గోయింగ్ into discussing about public, private and protected modes in inheritance, బేసిక్గా తెలుస్తాం టెర్మినాలజీ. ఆ టర్మినాలజీ ఏంటంటే టర్మినాలజీ. వాట్ ఈస్ దిస్? సో ఇఫ్ ఐఎమ్ ఇన్హెరిటింగ్ ఏ ఫ్రమ్ ఏ టు బి, బేసిక్గా ఏని పేరెంట్ అంటారు, బీని చైల్డ్ అంటారు. ఓకే. ఏని పేరెంట్, బీని చైల్డ్. ఓకే. బీకి ఏ పేరెంట్, ఏకి బి చైల్డ్. ఏబిసి ఉంటే ఒకవేళ బి ఈజ్ చైల్డ్, ఏ ఈజ్ పేరెంట్ అనుకుంటే సి ఈజ్ గ్రాండ్ చైల్డ్. సికి ఏమవుతుంది? గ్రాండ్ పేరెంట్. ఓకే. సికి బి పేరెంట్. గాట్ ఇట్? ఆ విధంగా ఉంటుంది. నాట్ జస్ట్ దాట్, ఇప్పుడు నేను ఏ అండ్ బి ఉంది, వాట్ ఎవర్, ఇలా అన్నా ఒకటే కదా. ఏ నుంచి బీకి ఉంది. సో బి నుంచి నేను ఏని సూపర్ క్లాస్ అంటాను. ఓకే. బీకి ఏ, ఇట్ ఈస్ బోత్ పేరెంట్ అండ్ సూపర్ క్లాస్. ఓకే. ఎవరు? బి దృష్టిలో ఏ అనమాట. బి దృష్టిలో ఏ. ఏ దృష్టిలో బి ఏంటి? ఐదర్ చైల్డ్ అనొచ్చు ఆర్ సబ్ క్లాస్ అనొచ్చు, ఎస్యూబి. ఓకే. దీస్ ఆర్ ఇంపార్టెంట్ టర్మినాలజీస్. గ్రేట్. నౌ వాట్ అబౌట్ ద మోడ్స్? సో మోడ్స్ ఆర్ పబ్లిక్, ప్రైవేట్ and protected. Okay. And basically by default kuda what, the base class can be having public method, private method or public variables, private variables, whatever kada. So manaki normal ga class lopalne we have this public and private kada. Okay. So basic ga ఇదేం చెప్తుంది అంటే, సి ఇన్హెరిటెన్స్ లోపల ఏం జరుగుతుంది అని చూస్తున్నాం. సో ఒకవేళ ఏదైనా ఎంటిటీ పబ్లిక్ అయితే, విచ్ ఈజ్ మనకి పర్సన్లో పబ్లిక్ ఏంటి? రన్. సో రన్ ఉంది కదా, రన్ ఉన్న ఫంక్షన్లో మీరు పబ్లిక్ ఇన్హెరిటెన్స్ చేస్తే ఆ యొక్క రన్ విల్ బి పబ్లిక్ ఫర్ వాట్? ఎస్, ఇట్ విల్ బి పబ్లిక్ ఫర్ ద చైల్డ్ ఆల్సో. సి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా సరిగ్గా వినండి. ఈ మూడు ఏంటంటే దే ఆర్ మోడ్స్. అంటే ఏంటి? ఇక్కడ రాసేది. ఓకే. ఇన్హెరిటెన్స్లో బేసిక్గా ఇన్హెరిట్ చేసుకుంటున్నప్పుడు రాసేదాన్ని మోడ్ అంటాం. ఓకే. మరి ఇదేంటి? ఇది బేసిక్గా
మన బేస్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్, బేస్ ఎందుకు లేదు, పేరెంటే బాధ అవుతుంది మీకు, పేరెంట్ క్లాస్లోని ఎలిమెంట్స్ గురించి. ఓకే, అంటే పబ్లిక్ ఇన్హెరిటెన్స్ చేస్తే చైల్డ్ క్లాస్లో పేరెంట్ క్లాస్లో ఉన్న పబ్లిక్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? సో చైల్డ్ క్లాస్లో పబ్లిక్గానే ఉంటాయి. అర్థమైందా? సో బేసిక్గా పేరెంట్లో రన్ పబ్లిక్ కాబట్టి చైల్డ్లో కూడా రన్ పబ్లిక్గానే యాక్సెస్ చేయొచ్చు. అది మ్యాటర్. అర్థమైందా? పక్కా. ఓకే, ప్రైవేట్ మోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మీరు ఇన్హెరిట్ చేసుకున్నారు, అప్పుడేమవుతుంది? ప్రైవేట్ అయిపోతుంది. అంటే రన్ ఉంది కదా, రన్ ఉంది బేసిక్గా ఏంటి ఎక్కడ పర్సన్లో. సో మీరు ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేసుకున్నారు అంటే ఇక్కడ ప్రైవేట్ అని రాశారు, అప్పుడు ఏమవుతుందంటే రన్ ఇక్కడ ప్రైవేట్ అయిపోతుంది. ఓకే, వాట్ అబౌట్ దిస్? ఇట్ విల్ బికమ్ ప్రొటెక్టెడ్. ఓకే, ప్రైవేట్ ఉండగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్, పర్సన్లో నేమ్ ఉంది కదా, ఇక్కడ ఉంది నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని బేసిక్గా మీరు ఎలా కైండ్ ఆఫ్ ఏ మోడ్లో ఇన్హెరిట్ చేసుకున్నా ఇట్ విల్ బీ ప్రైవేట్ ఓన్లీ. దీన్ని ప్రైవేట్ అనొచ్చు ఆర్ బేసిక్గా నాట్ యాక్సెసిబుల్ అనొచ్చు. యాక్సెస్ చేయలేరు అసలు మీరు. ఓకే, ప్రైవేట్ టు ప్రైవేట్. వాట్ అబౌట్ దిస్? దీంట్లో ఏంటంటే బేసిక్గా వెన్ యూఆర్ కైండ్ ఆఫ్ బేస్ క్లాస్లో ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్, ఇట్ విల్ బికమ్ ప్రొటెక్టెడ్. ఇది ప్రైవేట్ అయిపోతుంది, ఇది బేసిక్గా ఇట్ విల్ బికమ్ ప్రొటెక్టెడ్ ఓన్లీ. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడు ఏవైతే ఉన్నాయో దీస్ త్రీ దే విల్ బికమ్ ఓకే ప్రొటెక్టెడ్. ఈ మూడు కూడా అసలు దే విల్ బికమ్ నాట్ యాక్సెసిబుల్. ఓకే, బికాస్ ప్రైవేట్ మోడ్లో యాక్సెస్ చేసినా మీరు దీంట్లో బేసిక్గా డైరెక్ట్గా కాల్ చేసినా సరే ఆబ్జెక్ట్ నుంచి పనిచేయదు, బికాస్ అక్కడ ఆల్రెడీ ప్రైవేటే. సో నేమ్ని మీరు ఇన్హెరిట్ చేసుకున్న ఎటువంటి విధంగానూ వాడలేరు. సో ఇట్ విల్ బికమ్ నాట్ యాక్సెసిబుల్. సో ఇక్కడ ప్రైవేట్ అని రాస్తే ఇట్ ఈస్ జస్ట్ కన్ఫ్యూజింగ్. సో వాట్ ఐ మెంట్ బై ప్రైవేట్ వాజ్ దే విల్ స్టే ప్రైవేట్ అని చెప్పి నా ఉద్దేశం, బట్ ఇట్ విల్ కన్ఫ్యూజ్ యూ. అంటే ప్రైవేట్లా యూస్ చేసుకోవచ్చా ఆబ్జెక్ట్ వాడి అంటే యూస్ చేసుకోలేరు. ఇట్స్ లైక్ నాట్ దిస్ డబ్బా తప్పు పెట్టాను. ఓకే, ప్రొటెక్టెడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ డబ్బా. ఒకవేళ ప్రైవేట్ ఉంటే దాన్ని ఏ విధంగా ఇన్హెరిట్ చేసుకున్నా ఇట్ విల్ బి నాట్ యాక్సెసిబుల్. ఓకే, నాట్ యాక్సెసిబుల్. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ రిమెంబర్ మన యాక్సెస్ మోడిఫైయర్స్ వీడియోలో కూడా డిస్కస్ చేసింది అదే. ఇప్పుడు మీకు మరింత క్లారిఫై అవుతుంది. ఏంటి? పబ్లిక్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు, ప్రైవేట్ని కేవలం దాని సొంత ఆబ్జెక్ట్లో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. వాట్ అబౌట్ ప్రొటెక్టెడ్? దీన్ని కేవలం సొంత ఆబ్జెక్ట్ అండ్ దాని యొక్క చైల్డ్ ఆబ్జెక్ట్ నుంచి యాక్సెస్ చేయగలం. అవునా కదా? అందుకే ఇప్పుడు కూడా పబ్లిక్ని బేస్డ్ ఆన్ మోడ్ యాక్సెస్ చేయగలుగుతున్నాం, ప్రైవేట్ని బేసిక్గా ఎలా చేసినా యాక్సెస్ చేయలేము. అగైన్ ఫర్ ప్రొటెక్టెడ్ చైల్డ్ కాబట్టి బేస్డ్ ఆన్ మోడ్ యాక్సెస్ చేయగలం, విచ్ విల్ బీ మోస్ట్ ప్రాబబ్లీ at protected level unless and until the mode is private. మోడ్ ప్రైవేట్ అయితే మీరు ఏం చేయలేరు, అది ప్రైవేట్ అయిపోతుంది. బట్ పబ్లిక్ అండ్ దీనికి ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్ ఓన్లీ. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ వీడియో వాస్ హెల్ప్ఫుల్. వీడియో కొంచెం లెందీ అయి ఉంటుంది, అబౌట్ 30 minutes, బట్ ఐ హోప్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ క్లియరింగ్ యువర్ కాన్సెప్ట్స్. అర్థం కాకపోతే
ప్లీజ్ వాచ్ ద కైండ్ ఆఫ్ వీడియో అగైన్. అర్థమైపోతుంది, అర్థం కానంత డిఫికల్ట్ ఏమీ లేదు. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ టైం అయితే కొంత టాపిక్స్ మీరు అర్థం చేసుకునే లోపే నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయి ఉంటాను, కాబట్టి అలా వెళ్ళి ఇలా వచ్చేసి ఉంటుంది. సో వాచ్ ఇట్ అగైన్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే వీఆర్ ఇన్ డే 20 ఆఫ్ ది 25 days C++ ఛాలెంజ్. అండ్ ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ఇట్ ఈస్ పాలిమార్ఫిజం. ఓకే, పాలిమార్ఫిజం అంటే ఏదైనా ఒక ఎంటిటీ, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ ఎంటిటీ మోర్ దాన్ వన్ ఫామ్స్లో యూజ్ చేయగలిగితే ఆ కాన్సెప్ట్ని మనం పాలిమార్ఫిజం అంటాం. ఓకే, దీంట్లో కూడా దేర్ ఆర్ మెనీ థింగ్స్ అండ్ దాంట్లో కొన్నిటిని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐ టెల్ యూ అబౌట్ దాట్. బట్ ఈ వీడియోలో ద మెయిన్ ఫోకస్ విల్ బీ ఆన్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. బట్ బిఫోర్ డిస్కసింగ్ దిస్, డెఫినెట్లీ ప్లీజ్ టు లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. అసైన్మెంట్ క్వశ్చన్ నెంబర్ 1. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ బెస్ట్ షోన్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సినారియోస్? ఆప్షన్ ఏ, ఏ క్లాస్ ఇన్హెరిటింగ్ ఏ డిరైవ్డ్ క్లాస్. అంటే ఏమంటున్నానంటే సమ్ ఎక్స్ అనే క్లాస్ ఉంది, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వై అండ్ వై ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డిరైవ్డ్ క్లాస్. అంటే ఇది సంథింగ్ ఇంకొక యూ అనే క్లాస్ నుంచి ఆల్రెడీ డిరైవ్ అయ్యింది, అంటే ఈ విధంగా అనమాట. సో ఇట్ ఈస్ వాట్, ఇట్ విల్ బి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కదా. సో ఇట్ ఈస్ నాట్ సింగిల్. ఏ క్లాస్ ఇన్హెరిటింగ్ బేస్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్. సో ఇట్ ఈస్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. నౌ కమింగ్ టు దిస్ వన్, వాట్ ఈస్ ది అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్? సో బేస్లోను షో అనే ఫంక్షన్ ఉంది, డిరైవ్డ్లోను షో అనే ఫంక్షన్ ఉంది. సో మీరు డిరైవ్డ్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి షోని కాల్ చేస్తే ఆబ్వియస్లీ డిరైవ్డ్దే కాల్ అవుతుంది. ఓకే, గ్రేట్. సో నౌ దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమార్ఫిజం. సో ఇక్కడ మీరు చూస్తే షో అనేది ఇట్స్ అ సింగిల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఎంటిటీ, బట్ రెండు చోట్ల రెండు వేరే వేరే విధాలుగా కైండ్ ఆఫ్ ఫామ్ని చేంజ్ చేసి యూజ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమార్ఫిజం. అదేవిధంగా ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? సో క్లాస్ లోపల మెథడ్ ఓవర్లోడింగ్. వాట్ ఈజ్ మెథడ్ అన్నా అంటే క్లాస్ లోపల జనరలీ ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో వాటిని మెథడ్స్ అంటారు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాల్ దెమ్ ఫంక్షన్ ఆల్సో. సెకండ్ ఈజ్ నార్మల్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఆల్రెడీ దాన్ని మనం డిస్కస్ చేసాం. లెట్ మీ చెక్ ద డే, లెట్ మీ షో యూ దాట్. సో సింపుల్గా మీరు 25 days ఛాలెంజ్ సిరీస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. లెట్ మీ గో ఇన్ టు యూట్యూబ్ వీడియోస్. సో ఇందులో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, షార్ట్స్ కాదు, వీడియోస్. ఓకే, లెట్ మీ కైండ్ ఆఫ్ యూట్యూబ్ వంశీ భవానీ వీడియోస్. సో ఇట్స్ లోడింగ్. ఓకే, సో ఇక్కడ ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ ఐ థింక్ బిఫోర్ డే 10 అనుకుంటా. లెట్స్ సీ. యా, ఓకే, ఆన్ డే 10. సో డే 10లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. దాట్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమార్ఫిజం. అదేవిధంగా డే 11లో టాపిక్ ఈజ్ పాయింటర్స్, బట్ డే 10 యొక్క అసైన్మెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అగైన్ డిఫాల్ట్ పారామీటర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమార్ఫిజం. ఓకే, డిఫాల్ట్ పారామీటర్స్ ఇన్సైడ్ ఫంక్షన్స్. నౌ ఆల్ దీస్ ఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ కదా. మిగిలిందల్లా ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? నౌ ఐమ్ సేయింగ్ 2 + 3. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ 5. ఓకే,
7 minus 6, answer is 1. 4 into 3, ఆన్సర్ ఈస్ 12. సో ఇవన్నీ కూడా ఆన్సర్ ఈజీగా ఎందుకు చెప్పగలుగుతున్నాం? బికాజ్ ఈ ఆపరేటర్స్ని బేసిక్గా నార్మల్ డేటా టైప్తో కైండ్ ఆఫ్ క్రియేట్ అయిన డేటా మీద అప్లై చేస్తున్నాం కాబట్టి. బికాస్ దిస్ ఈజ్ అ నార్మల్ ఇంట్, ఇది ఒక నార్మల్ ఇంట్. సిమిలర్లీ దీస్ ఆర్ ఇంట్స్. అదేవిధంగా ఇఫ్ ఐ వాంట్ మేబీ 4.3 minus 3.6, అగైన్ దిస్ ఈజ్ అ ఫ్లోట్ అండ్ ఇది కూడా ఒక ఫ్లోట్. సో బేసిక్గా ఇవన్నీ ఏంటి? దే ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ డైరెక్ట్ సింపుల్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ కాబట్టి డైరెక్ట్గా అప్లై చేయగలుగుతున్నాం. ఓకే, బట్ లెట్స్ సే ఐ హావ్ ఎ క్లాస్. ఓకే, ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ కార్. ఓకే, నౌ ఈ క్లాస్ కార్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో కార్ 1, కార్ 2. ఆ విధంగా ఈ కార్ అనే క్లాస్కి వీ హ్యావ్ 2 ఆబ్జెక్ట్స్. నౌ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ కార్ 3 ఈజ్ ఈక్వల్ టు కార్ 1 ప్లస్ కార్ 2. ఓకే, ఇక్కడ ఈ ఆపరేటర్కి మీనింగ్ ఉంది, ఇట్ ఈస్ ప్లస్. బట్ ఆ యొక్క ఆపరేటర్ ఈ యొక్క టైప్స్తో ఏ విధంగా పనిచేస్తుందో మనకు తెలీదు, మనం డిఫైన్ చేయలేదు. ఎస్ ఆర్ నో. కాబట్టి దిస్ విల్ గివ్ యూ అ ఎర్రర్. బికాస్ వెన్ ఐఎమ్ సేయింగ్ కార్ 1 ప్లస్ కార్ 2 అసలు ఏం యాడ్ చేయాలి? ఇప్పుడు కార్ 1లో బోల్డ్ అన్ని పారామీటర్స్ ఉంటాయి, బోల్డ్ అన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో వాటిల్లో దేంతో యాడ్ చేసి అసలు ఏం రిటర్న్ చేయాలి, ఏ విధంగా ఇక్కడ ప్లస్ని యూజ్ చేయాలి, ఇక్కడ ప్లస్ యాక్చువల్గా దేన్ని ఎడిషన్ చేయాలి అనేది మనం చెప్పలేదు అండ్ దానికి తెలీదు. ఎందుకు తెలీదు? బికాస్ కార్ అనేది మనం క్రియేట్ చేసిన టైప్. ఎస్ ఆర్ నో? ఈ కార్ అనేది ద టైప్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఈ టైప్ ప్రీ డిఫైన్డ్ కాదు, క్లాస్ని యూజ్ చేసి మనం సొంతంగా క్రియేట్ చేసుకున్న టైప్ ఇది. అవునా కదా? సో ప్లస్ డజంట్ నో దాట్. సో ప్లస్కి ఆ యొక్క ఆపరేషన్ ఒకవేళ ఈ విధంగా కార్ల మధ్య చేస్తే మేబీ వాటి యొక్క వెయిట్స్ యాడ్ చేయి అని కైండ్ ఆఫ్ చెప్పాలి అనుకుంటే మనం చెప్పచ్చు. ఆ చెప్పడాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. బికాస్ సేమ్ ప్లస్ ఇక్కడ అడిషన్ గాను అండ్ ఇక్కడ ఎస్ బేస్డ్ ఆన్ ఆర్ డెఫినేషన్ ఇట్ విల్ కైండ్ ఆఫ్ యాడ్ అప్ ది వెయిట్స్ ఆఫ్ కార్స్ చెప్పాను కదా. సో అక్కడ బేసిక్గా ప్లస్ వేరే విధంగా పనిచేస్తుంది. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ టేకింగ్ అ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్ ప్రాపర్టీ ఫ్రమ్ అ క్లాస్ అండ్ వాటిని యాడ్ చేసి ఆన్సర్ని రిటర్న్ చేస్తుంది. అవునా? దాట్స్ ద రీజన్ వీఆర్ సీయింగ్ ఆపరేటర్ ఈజ్ బీయింగ్ ఓవర్లోడెడ్. అంటే మోర్ దాన్ 1 టైప్స్లో సేమ్ ఆర్ మోర్ దాన్ 1 ఫామ్స్లో సేమ్ ఆపరేటర్ని మనం యూజ్ చేస్తున్నాం. దాట్స్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే, పక్కా? గ్రేట్. సో లెట్ మీ టేక్ యూ టు ద ఐడిఈ అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫైల్ hash include, let me see if the video is recording. Yes, video is recording. hash include IO stream using namespace std. Okay, ఆ తర్వాత int main. Here we have return 0. Let me save this. op overloading dot cpp. Okay, let me create a class and this is a very famous example of operator overloading. నేను కూడా సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తాను. అదేంటంటే టేకింగ్ an example of complex numbers. So let's create a kind of class that represents a complex number. Complex number అంటే ఏంటి? Complex number is a number which has, let me kind of clear this, which has 2 parts. ఆ 2 parts ఏంటి?
వన్ ఈజ్ రియల్ పార్ట్ అండ్ వన్ ఈజ్ ఇమాజినరీ పార్ట్. తెలుసు కదా మీ అందరికీ, మీ యొక్క 12th 11th గుర్తులేదు, మ్యాథ్స్లో ఉంటుంది. ఓకే, సో వీ సే ఫర్ ఎగ్జాంపుల్ 4 + 5i. సో 4 ఈజ్ రియల్ పార్ట్, 5 ఈజ్ ఇమాజినరీ పార్ట్. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ రియల్. సో ఆబ్వియస్లీ దీన్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేయలేం. ఓకే, ఇన్ పైథన్ యూ క్యాన్ క్రియేట్, బట్ C++లో యూ కెనాట్. కాబట్టి మనం క్లాస్ క్రియేట్ చేసి సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీని డెవలప్ చేద్దాం. ఓకే, ఏం చేస్తారు? జస్ట్ గోయింగ్ టు ద IDE, క్లాస్ కాంప్లెక్స్ అని పేరు పెడదాం, కాంప్లెక్స్. ఓకే, అండ్ ప్రైవేట్, ఆబ్వియస్లీ డేటా విల్ బి ప్రైవేట్ అని చెప్పాను కదా, ఇంట్ రియల్ అండ్ ఇంట్ ఇమాజినరీ. ఓకే, ఇమాజినరీ. అండ్ దెన్ లెట్స్ హ్యావ్ అ పబ్లిక్ ఫంక్షన్. పబ్లిక్ ఫంక్షన్ ఏం పెడదాం? వాయిడ్ షో. ఈ షో ఏం చేస్తుంది? బేసిక్గా దాన్ని ప్రింట్ చేస్తుంది, విచ్ ఈస్ cout రియల్. ఓకే, ప్లస్ ఫార్మాట్ ఏంటి? 5i కదా. ఓకే, ప్లస్ అని పెడదాం, ఇమాజినరీ ప్లస్ i అనమాట. ఓకే, సారీ i. ఓకే, అండ్ l. ఈ విధంగా డేటాని షో చేద్దాం. ఆల్సో లెట్స్ హ్యావ్ అ కన్స్ట్రక్టర్. పేరు కాంప్లెక్స్ కాబట్టి సేమ్ పేరుతో ఉంటుంది. ఓకే, ఒకటి ఎంటీ అండ్ ఒకటి పారామీటరైజ్డ్. మనకు కావాల్సింది పారామీటరైజ్డ్, బట్ ఇది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎంటీ కూడా క్రియేట్ చేయాలి, లేకపోతే ఫర్ నాన్ పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్స్ ఇట్ విల్ త్రో ఎర్రర్. సో పారామీటరైజ్డ్లో ఏం తీసుకున్నా? ఇంట్ ఆర్ అండ్ ఇంట్ ఐ, and let's say real is equal to r and imaginary is equal to I. Okay, let me create a object. First of all, complex C, and let me pass 10 and or 3 and 4. In the example enti 4 and 5, 4, 5, and let me say c dot show. Let me save this, execute, compile and run. So as you can see, it is 4 + 5i. ఇదే విధంగా let me create another kind of object, అండ్ దీని పేరు సి అని కదా, C2 అని పెడదాం, ఇది C1 అని పెడదాం, అండ్ ఇది C1 డాట్ షో, ఇది C2 డాట్ షో. దీనికి సమ్ 10 + 5i ఆర్ మేబీ 3i. ఓకే, ఇది 4 కదా. ఓకే, లెట్ మీ C1 ఇక్కడ బయట. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ C3 అని చెప్పి క్రియేట్ చేసి C3 ఈజ్ ఈక్వల్ టు C1 + C2 అని పెట్టి C3 డాట్ షో అంటే పని చేస్తుందా? లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఏమంటుంది? నో మ్యాచ్ ఫర్ ఆపరేటర్, ఆపరాండ్ టైప్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ కాంప్లెక్స్. రెండు కాంప్లెక్స్ ఆపరాండ్స్ మధ్య ప్లస్ ఆపరేటర్ ఏ విధంగా పనిచేయాలో తెలియదు. అదే కదా ఎర్రర్. సో దాన్ని ఫిక్స్ చేద్దాం బై యూజింగ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. ఓకే, ఎలా రాస్తారు? సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే నార్మల్గానే, సో నార్మల్గానే విల్ ఫస్ట్ హ్యావ్ రిటర్న్ టైప్ కదా ఇక్కడ. సో వీ వాంట్ టు రిటర్న్ ఇట్ టు C3 ఏంటి? కాంప్లెక్స్. సో రిటర్న్ టైప్ ఈజ్ కాంప్లెక్స్. ఓకే,
ఆ తర్వాత ఆపరేటర్ అనే కీవర్డ్ రాయాలి అండ్ స్పేస్ ఇచ్చి ఏ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఐ వాంట్ ప్లస్ ఆపరేటర్ టు బి ఓవర్లోడెడ్. గ్రేట్. ఆ తర్వాత బ్రాకెట్స్లో బేసిక్గా దీని యొక్క ఆపరాండ్ ఏంటి, సెకండ్ ఆపరాండ్ ఏంటి అని చెప్పాలి. ఇట్ ఈస్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ యాంబర్సెంట్ ఇచ్చి బేసిక్గా పేరు తీసుకోవాలి, విచ్ కెన్ బి ఎనీథింగ్. లెట్ మీ సే సమ్ సిఎంపి. ఓకే, యాంబర్సెంట్ ఎందుకన్నా అంటే సో ఇట్ ఈస్ పాస్డ్ యూజింగ్ ద కైండ్ ఆఫ్ అడ్రస్ కాబట్టి యాంబర్సెంట్ తీసుకుంటాం. నౌ ఇక్కడ బేసిక్గా ఏం జరగాలి అనుకుంటున్నారో అనేది రాస్తారు. లెట్స్ సే ఐ హ్యావ్ వన్ మోర్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆన్సర్ లోపల ఉన్న రియల్ పార్ట్ ఆన్సర్ డాట్ రియల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క ఫంక్షన్ ఆర్ ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క రియల్ ప్లస్ సెకండ్ ఆపరాండ్ యొక్క రియల్ విచ్ ఈజ్ సిఎంపి డాట్ రియల్. అర్థమైంది ఇక్కడ ఏం జరిగిందో? మనం ఆన్సర్ని క్రియేట్ చేస్తున్నాం ఏ విధంగా ఉండాలని చెప్పి. సో ఫైనలీ మీరు ఆన్సర్నే రిటర్న్ చేస్తారు. ఓకే, నౌ ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ C1 ప్లస్ C2 చేసినప్పుడు C1 క్లాస్లోని ఆపరేటర్ మెథడ్ కాల్ అవుతుంది. C1 ఆబ్జెక్ట్కి గాను ఈ యొక్క ఆపరేటర్ మెథడ్ కాల్ అవుతుంది విచ్ హ్యాస్ ద పారామీటర్ యాజ్ C2. సో C1 సొంత ఆబ్జెక్ట్ వాల్యూసే కాబట్టి డైరెక్ట్గా రియల్ అంటున్నాను. అండ్ సెకండ్ C2 ఏంటి, బేసిక్గా ఇట్ విల్ బికమ్ ద పారామీటర్ కాబట్టి అది సెపరేట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆ ఆబ్జెక్ట్ పేరు డాట్ రియల్. గాట్ ఇట్? పక్కా? గ్రేట్. ఆన్సర్ డాట్ ఇమాజినరీ ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ ప్లస్ సిఎంపి డాట్ imaginary. Got it? Let me now save this, execute, compile and run. So if you see, the answer is 4 plus 10 which is 14 and 5 plus 3 which is 8. So 14 plus 8i. It is working as expected. So if you have confusion, let me print this as maybe cout C1 is equal to, let me copy this, and ఆ తర్వాత C2 equal to, and ఆ తర్వాత C3 equal to. Let me save this, execute, compile and run. యాజ్ యూ కెన్ సీ C1, C2, C3. ఓకే, ఈ విధంగా మనం ప్లస్ని ఏం చేసాం, ఓవర్లోడ్ చేసాం. ఇప్పుడు మీరు ఇక్కడ మైనస్ పెడితే పని చేస్తుందా? పని చేయదు. దేర్ విల్ బి ఎర్రర్ అగైన్. సో మీకు కావాల్సిన ఆపరేటర్స్ అన్నిటినీ మీరు ఓవర్లోడ్ చేయాలి. ఇఫ్ యూ సీ దేర్ ఈజ్ ఎర్రర్. ఓకే, సో సేమ్ ఇదే విధంగా మీరు ఏం చేయొచ్చు, ఎస్ యూ కెన్ క్రియేట్ అండ్ ఓవర్లోడింగ్ ఫర్ మైనస్ ఆల్సో. ఫర్ నౌ లెట్ సీ ఇఫ్ ప్లస్ ఈస్ వర్కింగ్. Yes, it's working. So with that note, this is all about operator overloading. అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయండి విత్ మైనస్, స్టార్ అండ్ డివిజన్ ఆపరేటర్స్ ఫర్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఇవాల్టి మన టాపిక్ అబ్స్ట్రాక్షన్ అనమాట. అండ్ ఇవాల్టి వీడియో సిరీస్ మొత్తంలో వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ వీడియో అనమాట. ఓకే, గ్రేట్. బిఫోర్ దాట్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసైన్మెంట్ క్వశ్చన్ చూస్తే, మెథడ్ ఓవర్లోడింగ్ పాసిబుల్ బై చేంజింగ్ ద రిటర్న్ టైప్, ట్రూ ఆర్ ఫాల్స్. తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే వాచ్ డే 10, ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఇన్సైడ్ ఊప్స్. ఓకే, సో బేసిక్గా దాని మీనింగ్ ఏంటి? Whenever we have something, okay, any kind of programming,
ఎనీ ప్రోగ్రామింగ్ ఎంటిటీ. అబ్స్ట్రాక్షన్ ఏమంటుందంటే కేవలం ఎసెన్షియల్ ఆర్ నెససరీ ఏదైతే అవసరమో ఆ డీటెయిల్స్ మాత్రమే షో చేయాలి, అక్కర్లేనివి ఓకే నాట్ ఎసెన్షియల్ ఆర్ నాట్ నెససరీ అటువంటి వాటిని హైడ్ చేయాలి. సో సింప్లీ సెడ్ అక్కర్లేని ఇంప్లిమెంటేషన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు ఈజ్ వాట్ అబ్స్ట్రాక్షన్ మీన్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే రియల్ వరల్డ్, లెట్స్ సే వీ హ్యావ్ అ కాఫీ మషిన్. ఓకే, సో ఇది ఒక కాఫీ మషిన్ అండ్ దీని మీద ఒక బటన్ ఉంది. ఓకే, ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే కింద ఆ పైప్ నుంచి ట్యూబ్ నుంచి మీకు హాట్ కాఫీ వచ్చేస్తుంది. ఓకే, మీకు తెలిసిందల్లా ఏంటి, దీన్ని పవర్కి కనెక్ట్ చేయాలి. ఓకే, పవర్ కనెక్ట్ చేశారు, స్విచ్ ఆన్ చేశారు అండ్ బటన్ని క్లిక్ చేశారు, కాఫీ వచ్చింది. దట్ ఈజ్ ఆల్ యూ కైండ్ ఆఫ్ నీడ్. ఇది మాత్రమే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. వాట్ ఇస్ ఇట్? ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు ప్లగ్ ఇట్ ఇన్ అండ్ క్లిక్ ది బటన్ కదా. సో అది మాత్రమే మీకు తెలుసు. కానీ దీంట్లో ఎంత కాఫీ పడుతుంది, టోటల్ క్వాంటిటీ, ఎంత కాఫీ వేయాలి, ఎంత మిల్క్ వేయాలి, ఎంత వాటర్ వేయాలి, ఓకే, సో బేసిక్గా లోపల ఏ విధంగా మిక్స్ అవుతుంది, మిక్స్ అవ్వడానికి బేసిక్గా వాడే ప్రొసీజర్ ఏంటి, లోపల ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి, ఓకే, బేసిక్గా ట్యాంక్స్ని క్లీన్ ఎలా చేయాలి, ఇవన్నీ అక్కర్లేని విషయాలు. కాబట్టి దే ఆర్ హిడెన్. ఎస్ ఆర్ నో? మీ అందరికీ ఈ యొక్క మషిన్ని యూజ్ చేయాలంటే ఇన్ ద ఆఫీస్ జస్ట్ క్లిక్ ఇట్ అండ్ గెట్ ది కాఫీ. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. అక్కర్లేని డీటెయిల్స్ని హైడ్ చేయడం ఈజ్ వాట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ యొక్క కాన్సెప్ట్ని డిఫరెంట్ వేస్లో కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇన్ జావా వీ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ ఆల్. C++లో ద సింప్లెస్ట్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ అబ్స్ట్రాక్షన్ ఈజ్ యూజింగ్ యాక్సెస్ మోడిఫైయర్స్. ఓకే, సో యాక్సెస్ మోడిఫైయర్స్ ఏం చేస్తాయి? వీ హ్యావ్ 3 థింగ్స్: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. వీటిని వాడి ఏం చేస్తున్నాం? అక్కరి లేని డేటాని బేసిక్గా క్లాస్ నుంచి బయటకి వెళ్ళనివ్వట్లేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్ అనమాట. ఓకే, దట్స్ ఇట్. ఇవాల్టి మన టాపిక్ ఫ్రెండ్ ఫంక్షన్స్. ఫ్రెండ్ ఫంక్షన్స్. బిఫోర్ దాట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to Vamsi Bhavani channel. Assignment question: abstraction is best defined by hiding the implementation and showing only the features. Straightforward, chala simple. Now what is friend function? So basically example to cheptanu. Let's see this. Let me create a new file and also open existing file. So same code ni copy chesukochu kada. So it will be helpful to kind of reuse the code. Where is that? Classes. I think it is oops. Yeah, oops, ops. Okay, ops అంటే మేబీ ఆపరేటర్స్ ఏమో. oops ఎక్కడ పెట్టాం? స్ట్రక్చర్, ఆపరేటర్, ఓవర్లోడింగ్, మ్యాక్రోస్, లూప్స్, ఇన్హెరిటెన్స్. Okay, let me open inheritance for example. Inheritance, open. Okay, so let me kind of copy this. Control all, Control C, Control V. దీంట్లో అక్కర్లేని తీసేద్దాం. సో we don't need inheritance కాబట్టి let me remove this. Also let me remove this. Great. So we have what? Person అనే క్లాస్, ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, పబ్లిక్లో void run. గ్రేట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బయట ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను దీనికి, విచ్ ఈస్ పర్సన్ పి అండ్ పి డాట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. ఏమవుద్ది? ఐ థింక్ యూ ఆల్ నో దిస్. దేర్ విల్ బీ అ ఎర్రర్. ఎందుకు? లెట్ మీ సేవ్ దిస్. దీని పేరేంటి? ఫ్రెండ్ కదా. సో ఫ్రెండ్ ఫంక్షన్ ఫ్రెండ్ డాట్ సిపిపి. సో
సో ఇఫ్ ఐ సేవ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్, మీరు చూస్తే దేర్ విల్ బీ అ ఎర్రర్. ఏంటది? నేమ్ ఈజ్ ప్రైవేట్. సో ప్రైవేట్ ఎంటిటీస్ని, ప్రైవేట్ మెంబర్స్ని మనం బయట నుంచి డైరెక్ట్గా దాని సొంత ఆబ్జెక్ట్ని వాడి కూడా యాక్సెస్ చేయలేము. ఓకే, దట్ ఈస్ వేర్ ఫ్రెండ్ ఫంక్షన్ కమ్స్ ఇన్ టు ప్లేస్. ఫ్రెండ్ ఫంక్షన్ ఒక నార్మల్ ఫంక్షన్, మెంబర్ ఫంక్షన్ కాదు. సో ఇక్కడ రన్ ఏంటి? రన్ ఈజ్ అ మెంబర్ ఫంక్షన్, ఈ పర్సన్ యొక్క మెంబర్ ఫంక్షన్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ సే హెలో అంటున్నా. ఓకే, సే హెలో, సీ అవుట్ హెలో, హెలీ కాదు హెలో. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ కాల్ దిస్ ఫంక్షన్, నేను సే హెలో అని చెప్పి ఈ విధంగా కాల్ చేస్తాను. ఓకే, అండ్ దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెంబర్ ఫంక్షన్ అండ్ నార్మల్ ఫంక్షన్. ఏంటి ఆ డిఫరెన్స్? ఓకే, లెట్ మీ కైండ్ ఆఫ్ కమెంట్ దిస్ అవుట్. ఇది ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. ఇక్కడ మీరు చూస్తే సే హెలోలో హెలో ప్రింట్ అయింది. అండ్ ఒకవేళ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ సే హెలో మెంబర్ ఫంక్షన్ అయ్యుండుంటే మనం డైరెక్ట్గా ఈ విధంగా కాల్ చేయలేము. ఒకవేళ అది మెంబర్ ఫంక్షన్ అయితే మనం దాని యొక్క ఆబ్జెక్ట్ వాడి పీ డాట్ రన్ అని చెప్తేనే ఆ మెంబర్ ఫంక్షన్ని మీరు కాల్ చేయగలరు అండ్ మీకు రన్నింగ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇఫ్ యూ సీ రన్నింగ్ ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ పీ తీసాను, అంటే ఆబ్జెక్ట్ని తీసేసాను. వితౌట్ ఆబ్జెక్ట్ రన్ చేస్తే ఏమవుద్ది? యూ విల్ అగైన్ హ్యావ్ అ ఎర్రర్. లెట్స్ సీ. చూసారా? రన్ వాజ్ నాట్ డిక్లేర్డ్ ఇన్ దిస్ స్కోప్. కాబట్టి దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ది క్లాస్ కాల్డ్ పర్సన్. దాట్స్ ద ఇష్యూ. సో ఫ్రెండ్ ఫంక్షన్ మెంబర్ ఫంక్షన్ కాదు, ఇట్స్ అ నార్మల్ ఫంక్షన్. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా ఏం చేయొచ్చు? కాల్ చేయొచ్చు. సో ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఫంక్షన్ అండ్ ఫ్రెండ్ ఫంక్షన్ ఈజ్, ఫ్రెండ్ ఫంక్షన్ బేసిక్గా ఆ యొక్క ఫ్రెండ్ ఫంక్షన్ దేనికి ఫ్రెండో. సో ఫ్రెండ్ ఫంక్షన్ బేసిక్గా ఏదో ఒక క్లాస్కి ఫ్రెండ్గా ఉంటుంది. సో ఫ్రెండ్ ఫంక్షన్ ఫ్రెండ్గా ఉన్న క్లాస్లోని ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ డేటాని కూడా యాక్సెస్ చేయగలదు. ఆబ్వియస్లీ పబ్లిక్ ఎవరైనా చేయగలరు, బట్ ఫ్రెండ్ ఫంక్షన్ ప్రైవేట్ని కూడా యాక్సెస్ చేయగలదు. లెట్ మీ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ ఫంక్షన్ పేరు వాయిడ్ ప్రింట్ నేమ్. ఓకే, నేమ్ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ఉంది. ఓకే, నౌ బేసిక్లీ ఇది ఫ్రెండ్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఏం జరగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీన్ని డిక్లేర్ చేయాలి, డిఫైన్ చేయక్కర్లేదు. జస్ట్ దాని యొక్క ప్రోటోటైప్, అంటే బేసిక్గా దాని యొక్క ఏమంటారు డెఫినేషన్ అక్కర్లేదు. ఓకే, డిక్లరేషన్ అవసరం. సో ఫ్రెండ్ అనే కీవర్డ్ వాడాలి ఫస్ట్, ఫ్రెండ్. ఆ తర్వాత దీని యొక్క రిటర్న్ టైప్ విచ్ ఈస్ వాయిడ్, పేరేంటి? ప్రింట్ నేమ్ అండ్ ఎంటీ పారామీటర్స్ కాబట్టి ఎంటీ. ఓకే, అండ్ దెన్ యూ కెన్ గివ్ సెమీకోలన్. బట్ ఇప్పుడు ఈ యొక్క ఫ్రెండ్ ఫంక్షన్ బేసిక్గా దీని యొక్క ప్రైవేట్ మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయగలగాలి. కాబట్టి ఆబ్జెక్ట్ని పాస్ చేద్దాం విచ్ ఈజ్ పర్సన్. ఓకే, పర్సన్ ఈజ్ ద వాట్? ఫర్ ఎగ్జాంపుల్ మన దృష్టిలో పర్సన్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఐ మీన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ దట్ వి నీడ్. ఓకే, ఇక్కడ దానికి మనం బేసిక్గా పేరు పెడదాం, పర్సన్ సంథింగ్ కాల్డ్ పర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ P2. ఇందాక బయట P1 ఉందా? ఓకే, ఇట్ వాజ్ జస్ట్ P. ఓకే, సో P2 ఆర్ P1 వాట్ ఎవర్, ఏదో ఒక పేరు. ఓకే, P1. నౌ P1 డాట్ నేమ్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ ఇట్. సి అవుట్ P1 డాట్ నేమ్ పనిచేస్తుంది. డాట్ ప్రింట్ నేమ్ P1 డాట్ నేమ్ ప్రింట్ చేయొచ్చు. లెట్ మీ షో యూ. ఓకే, నౌ ఇఫ్ యూ వాంట్ టు కాల్ దిస్, సింప్లీ సే print name
అండ్ దాంట్లోకి ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి p. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ప్రస్తుతానికి ఎంటీ ప్రింట్ అయింది. కారణం ఏంటి? మనం నేమ్ సెట్ చేయలేదు. సో వీ కెన్ సెట్ ద నేమ్. ఎలా చేయొచ్చు? మేబీ లెట్స్ హ్యావ్ అ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఏం చేద్దామంటే పర్సన్ స్ట్రింగ్ n and name is equal to n, for example. Okay, so we can create that object using the same constructor vb. Let me save this. Now execute, compile and run. చూసారా, vb ప్రింట్ అయింది. సో విడిగా బయట నుంచి ఆబ్జెక్ట్ని వాడి p.name అంటే ఏమైంది? దేర్ వాజ్ అ ఎర్రర్. బట్ ఫ్రెండ్ ఫంక్షన్ ఏమవుద్దంటే ఎస్, ఆబ్జెక్ట్ని వాడి ప్రైవేట్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. దాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్. అండ్ దీన్ని ఒక మెంబర్ ఫంక్షన్గా ట్రీట్ చేయక్కర్లేదు, నార్మల్గా కాల్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్. జస్ట్ దాంట్లో ఆబ్జెక్ట్ని పాస్ చేయాలంతే, ఆబ్జెక్ట్ని వాడి కాల్ చేయట్లేదు. దీంట్లో తేడా ఉంది. సి, దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లైన్ నెంబర్ 35, లైన్ నెంబర్ 36. 35లో ఆబ్జెక్ట్ని వాడి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, 36లో ఫంక్షన్ని కాల్ చేసి దానికి ఆబ్జెక్ట్ని పారామీటర్గా పాస్ చేస్తున్నాం. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ ఫ్రెండ్ ఫంక్షన్ వర్క్స్. సో ఓన్లీ థింగ్ దాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్, ఫస్ట్ థింగ్ ఈ విధంగా దాన్ని ఏం చేయాలి? డిక్లేర్ చేయాలి. డిక్లరేషన్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సేమ్ దీన్నే తీసుకెళ్తే అక్కడ పెడతారు, ముందు ఫ్రెండ్ పెడతారు అంతే. అండ్ బేసిక్గా ఆబ్జెక్ట్కి పేరు ఇవ్వక్కర్లేదు. ఓకే, ఆ తర్వాత సేమ్ బయట దాన్ని డిఫైన్ చేస్తారు అండ్ దాంట్లో మీకు కావాల్సిన కోడ్ని రాస్తారు. యూ కెన్ యాక్సెస్ ది ప్రైవేట్ మెంబర్స్. ఓకే, దట్స్ ఇట్. సో ఐ హోప్ మీకు ఫ్రెండ్ ఫంక్షన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సింపుల్ గైస్, ఏం లేదు. ఇట్స్ జస్ట్ దాట్ ఒక ఫ్రెండ్ ఫంక్షన్ ఏ క్లాస్కి అయితే ఫ్రెండో ఆ క్లాస్ యొక్క పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ 3 యాక్సెస్ మోడిఫైయర్స్, మూడిట్లో ఏదైనా దేన్నైనా అది యాక్సెస్ చేయగలదు జస్ట్ విత్ ద ఎస్ ఆబ్జెక్ట్ యాజ్ అ పారామీటర్. గాట్ ఇట్? అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే వీ ఆర్ ఇన్ డే 23 ఆఫ్ ది 25 days C++ ఛాలెంజ్. ఇవాల్టి మన టాపిక్ ఈజ్ ఇంటర్ఫేసెస్ ఇన్ C++. విల్ డిస్కస్ దిస్, బట్ అంతకంటే ముందు డెఫినెట్లీ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. అసైన్మెంట్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఫ్రెండ్ ఫంక్షన్ ఇన్ C++? సో ద ఆన్సర్ ఈస్ ఆల్ 3. Okay, as we have discussed. So it can access private, protected and public members of a class. Great. Now coming to interfaces. So basically interfaces ni C++ lo abstract class అనే కాన్సెప్ట్ వాడి కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో బేసిక్గా దీంట్లో ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ఇట్? ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ క్లాస్ కాల్డ్ షేప్. ఓకే, ఈ షేప్లో ఒక మెథడ్ ఉంది. ఓకే, మెథడ్ ఆర్ ఫంక్షన్ వాట్ ఎవర్. ఈ మెథడ్ ఆర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే బేసిక్గా ఇట్ విల్ ప్రింట్ వాట్? ప్రింట్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ దట్ షేప్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే షేప్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, స్క్వేర్ అయితే ద ఆన్సర్ వుడ్ బి 4 ప్రింట్ చేయాలి. ఒకవేళ ట్రయాంగిల్ అయితే 3 ప్రింట్ చేయాలి. పెంటగన్ అయితే 5 ప్రింట్ చేయాలి. ఆ విధంగా బేస్డ్ ఆన్ ద షేప్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్, ఈ మెథడ్ ఆర్ ఫంక్షన్ ఏం ప్రింట్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి అనేది మారిపోతుంది. అవునా? సో బేసిక్గా ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద చైల్డ్ క్లాస్. సో షేప్ని పేరెంట్ క్లాస్ అనుకుంటే ఇన్హెరిటెన్స్ వాడి దీని యొక్క చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క ఫంక్షన్లో కోడ్ ఏం రాయాలి అనేది డిసైడ్ అవుతుంది. బికాస్ పేరెంట్ క్లాస్లో దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ లేదు. ఇప్పుడు షేప్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి అని అడిగితే క్వశ్చన్కి మీనింగ్ లేదు. బికాస్ ఆ షేప్ ఏంటి అని చెప్తేనే ఆ క్వశ్చన్కి మీనింగ్ ఉంటుంది. ఆ షేప్ ఏంటి అనేది బేసిక్గా ఇట్ విల్ బి ద చైల్డ్ క్లాస్. సో ఆ విధంగా ఆ యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్కి మనం
డెఫినేషన్ మాత్రమే డిక్లరేషన్ మాత్రమే రాసి దాని లోపల కంటెంట్ డెఫినేషన్ రాయకుండా వదిలేస్తే దాని చైల్డ్ క్లాస్ లోపల రాస్తే దాన్ని మనం ఇంటర్ఫేస్ అంటాం. ఏంటి? వీ హ్యావ్ అ పేరెంట్ క్లాస్ అండి. పేరెంట్ క్లాస్లో ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఎలాంటిదంటే బేసిక్గా ఈ పేరెంట్ క్లాస్లో డైరెక్ట్గా దానికి మీనింగ్ లేదు, కానీ చైల్డ్ క్లాస్లో ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ కేవలం ఇక్కడ డిక్లేర్ చేస్తాం, లోపల కోడ్ ఏమీ రాయం. ఓకే, ఇన్స్టెడ్ ఈ ఫంక్షన్ యొక్క కోడ్ మొత్తం కూడా చైల్డ్ క్లాస్లో రాస్తాం. అటువంటి క్లాసెస్ వేర్ వీ హ్యావ్ functions without any code, without any definition, they are called abstract classes. And functions that don't have any implementation or definition, ఆ functions నేమో ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ అంటారు. ప్యూర్ వర్చువల్ మెథడ్స్ ఆర్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ అంటారు. ఏంటి? ఏ క్లాస్లో అయితే అట్లీస్ట్ వన్ ఫంక్షన్కి ఎటువంటి డెఫినేషన్ ఉండదు అటువంటి క్లాసెస్ని యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటారు. అండ్ ఆ డెఫినేషన్ లేని ఫంక్షన్ నేమో ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటారు. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇంటర్ఫేసెస్ అంటారు. అర్థమైందా? దట్స్ ఇట్. లెట్ మీ షో యూ దట్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. #include iostream using namespace std. okay, first of all class create చేద్దాం, or let me write the boilerplate first. int main లోపల first of all we'll just say return 0 and same example class shape. okay, and ఈ క్లాస్ షేప్ లోపల వీల్ హ్యావ్ అ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ void tell number of sides. ఇది ఫంక్షన్. ఓకే, ఇప్పుడు దీనికి డెఫినేషన్ ఆబ్వియస్లీ, దీని యొక్క కంటెంట్ని ఆబ్వియస్లీ ఇక్కడ ఈ క్లాస్లో రాయలేం, బికాస్ వీ డోంట్ నో వాట్ షేప్ ఇట్ ఈస్. కాబట్టి వాట్ వీ కెన్ డూ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెడతారు. అండ్ స్టార్టింగ్లో ఏమో వర్చువల్ అనే కీవర్డ్ పెడతారు. సో ఇక్కడ దాకా ఇదంతా కామన్. ఓకే, స్టార్టింగ్లో వర్చువల్, ఎండింగ్లో ఈక్వల్ టు 0 అని పెడతాం. దట్స్ ఇట్. ఓకే, నౌ లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ఫంక్షన్, అనదర్ క్లాస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ స్క్వేర్. ఓకే, అండ్ ఈ స్క్వేర్ ఇన్హెరిట్ చేసుకుంటుంది ఎవరిని? షేప్ని. సో ఇట్ విల్ బి పబ్లిక్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ షేప్. సో ఐ హ్యావ్ దిస్ క్లాస్. నౌ ఇప్పుడు నాకు తెలుసు టెల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏం చేయాలి అనేది. సో డెఫినేషన్ ఇక్కడ రాస్తాను నేను. పబ్లిక్, సో బేసిక్గా దిస్ హ్యాస్ టు బి పబ్లిక్. ఓకే, పబ్లిక్ లోపల ఏం చేద్దామంటే యూ కెన్ జస్ట్ సే నార్మలీ ఓన్లీ void tell number of sides అండ్ డెఫినేషన్ రాసేయండి. మేబీ cout I have 4 sides. ఓకే, నౌ వాట్ వీ కెన్ డూ, ఆబ్వియస్లీ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు స్క్వేర్కి, స్క్వేర్. అండ్ ఇఫ్ యూ కైండ్ ఆఫ్ టెల్ మేబీ సంథింగ్ లైక్ ఎస్ డాట్ అని చెప్పి టెల్ నంబర్ ఆఫ్ సైడ్స్ని మీరు కాల్ చేయొచ్చు. లెట్ మీ సేవ్ దిస్. సేవ్ ఏం చేద్దాం? సేవ్ కెన్ బి interfaces.cpp. execute, compile and run. So square s, what is the issue? So square s is the name of the class
పేరు స్క్వేరే కదా. ఓకే, ఏమంటున్నాడు, ఎస్ వాజ్ నాట్ డిక్లేర్డ్, స్క్వేర్ వాజ్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ద స్కోపా క్లాస్ స్క్వేర్. ఓ స్క్వేర్ స్పెల్లింగ్ తప్పు రాశాను. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఐ హ్యావ్ 4 sides. సో ఆ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో యూ మైట్ హ్యావ్ అ డౌట్. బేసిక్గా ఒకవేళ నేను షేప్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది చూపిస్తాను. మీకు కమెంట్ దిస్ అవుట్. షేప్ ఎస్హెచ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎస్హెచ్ డాట్ ఇది. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. As you can see, you cannot create object to a abstract class. Okay, got it? Abstract class ante enti? Class which has at least one pure virtual function. Pure virtual function ante enti? The function which has only declaration but no definition. Okay, clear? సో బేసిక్గా ఎందుకు క్రియేట్ చేయకూడదు అనేది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. బికాస్ ఈ విధంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ కాల్ చేస్తే ఏం చేయాలో తెలియదు దానికి, అవునా కదా. అందువల్ల అసలు ఆబ్జెక్టే క్రియేట్ చేయలేము. మరి అలాంటప్పుడు ఎందుకన్నా లైక్ ఇంపార్టెంటా ఇది అంటే ఇంపార్టెంటే. ఎందుకు? ఫర్ టెంప్లేట్ క్లాసెస్. సో ద సేమ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ షేప్ కెన్ బి అ టెంప్లేట్. అన్ని షేప్స్కి కామన్గా ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని దీంట్లో పెట్టేయచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ క్రియేట్ చైల్డ్ క్లాసెస్, మేబీ స్క్వేర్, రెక్టాంగిల్, పెంటగన్, ఇవన్నీ విధంగా, అండ్ దెన్ యూ కెన్ యూస్ ఇట్. సో టెంప్లేట్ క్లాసెస్ ఆర్ ఒక రకంగా టెంప్లేట్ పేరెంట్ క్లాసెస్ని క్రియేట్ చేయడానికి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ ఆర్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ బాగా హెల్ప్ అవుతుంది. గాట్ ఇట్? సో ఐ హోప్ ఇట్ వాజ్ క్లియర్ అండ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఇవాల్టి మన టాపిక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఈ వీడియోలో ముందుగా మనం ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, వీటికి ఎర్రర్స్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం. ఓకే, బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. అసైన్మెంట్ చూస్తే నిన్న యాక్చువల్గా అసైన్మెంట్ క్వశ్చన్ కాదు, ఇట్ వాజ్ అ డాక్యుమెంట్. దీంట్లో మీకు ఇంటర్ఫేసెస్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇచ్చారు. సో అగైన్ ఇఫ్ యూ సీ, మనలాగే ఇక్కడ యానిమల్ ఇట్ ఈస్ అ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఎందుకు? బికాస్ దీని లోపల వీ హ్యావ్ అ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. ఏది? సౌండ్. ఇది ప్యూర్ వర్చువల్ ఎందుకు అయింది? బికాస్ దీని యొక్క డిక్లరేషన్ మాత్రమే ఇక్కడ ఉంది. డెఫినేషన్ దాని యొక్క చైల్డ్ క్లాస్ విచ్ ఈస్ ఎస్ డాగ్ అనే క్లాస్లో ఇంప్లిమెంట్ చేశాం. దాట్స్ ద రీజన్ దిస్ ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఓకే, గ్రేట్. నౌ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ముందుగా సి, ఎక్సెప్షన్ కానివ్వండి ఆర్ ఎర్రర్స్ కానివ్వండి, ఓకే, ఈ రెండు కూడా ఏంటంటే యూజువల్ ప్రోగ్రామ్ బ్లాకర్స్ అన్నమాట. ఎందుకంటే ఇవి బేసిక్గా ఏ విధంగా అయితే మనం ప్రోగ్రామ్ రన్ అవ్వాలని చెప్పి ప్రోగ్రామ్ని డిజైన్ చేసామో అలా రన్ అవ్వకుండా ఆపేస్తాయి. కరెక్ట్? బేసిక్గా ఎర్రర్స్ అంటే తెలిసిందే మీకు, సింటాక్స్ తప్పు రాస్తే అది తప్పు రాస్తే ఇట్ విల్ షో యూ అ ఎర్రర్ కదా. ఎక్సెప్షన్ ఏంటంటే బేసిక్గా ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగినప్పుడు. ఎగ్జాంపుల్ అన్నా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కువగా వాడే ఎగ్జాంపుల్, లెట్స్ సే వీఆర్ జస్ట్ సేయింగ్ ఇంట్ ఏ, ఓకే, సెమికోలన్ అండ్ ఇంట్ బి. మనం సి ఇన్ వాడి బేసిక్గా ఏని తీసుకుంటున్నాం అండ్ బిని తీసుకుంటున్నాం. అండ్ ఏం చేస్తున్నాం అంటే ఇంట్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని చెప్పి చేస్తున్నాం. అండ్ సి అవుట్ ఫర్ ఎగ్జాంపుల్, నాట్ బి, ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ టు ప్రింట్ సి అవుట్ డివ్. ఓకే, దీంట్లో ఎటువంటి ఎర్రర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఇంట్ మెయిన్ లోపల ఉంది. ఓకే, ఈ యొక్క ప్రోగ్రాంలో మనకి ఎటువంటి ఎర్రర్ రాదు బికాజ్ సింటాక్స్ ఏం మిస్టేక్ లేదు. వేరియబుల్ డిక్లరేషన్, ఇన్పుట్ బేసిక్గా ఎక్స్ప్రెషన్ ఉంది అండ్ అవుట్పుట్.
సో నో ఎర్రర్. బట్ బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏ అండ్ బి వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు 5 and 0 ఎంటర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఏంటి? సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఓకే, నౌ వాట్ విల్ హ్యాపెన్ వెన్ div ఈజ్ ఈక్వల్ టు a by b, క్యాల్కులేషన్ విల్ బి వాట్? 5/0. అండ్ మీకు తెలిసిందే డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. డివిజన్ బై 0 ఈజ్ అ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఆపరేషన్. సో ఈ విధంగా యూజర్ ఒక రకంగా యూజర్ 0 ఎంటర్ చేస్తాడు, ఒక రకంగా డివిజన్ బై 0 కేస్ వస్తుంది, ఈ ఈవెంట్ వస్తుంది అనేది అన్ఎక్స్పెక్టెడ్. సో ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ కేసెస్ వల్ల ప్రోగ్రామ్ బ్లాకేజ్ జరిగితే ప్రోగ్రామ్ అక్కడితో ఆగిపోతుంది బేసిక్గా. బికాస్ ఏం చేయాలో తెలియదు కంపైలర్కి డివిజన్ బై 0 చూసినప్పుడు. సో అక్కడితో ప్రోగ్రామ్ ఆగిపోతుంది. సో ఆ విధంగా బేసిక్గా ఏం చెప్పకుండా ప్రోగ్రామ్ ఆగిపోతే ఇట్ ఈస్ నాట్ అ గుడ్ కేస్, ఇట్స్ నాట్ అ కైండ్ ఆఫ్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ యూ షుడ్ రైట్ అ ఐడియల్ ప్రోగ్రామ్. కాబట్టి మనం ఆ ఎక్సెప్షన్స్ని కూడా హ్యాండిల్ చేయాలి. ఎక్కడెక్కడ ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ రావచ్చు అనేది మీరు ముందే ఫిగర్ అవుట్ చేసి వాటిని కూడా హ్యాండిల్ చేయాలి. వాటిని కూడా హ్యాండిల్ చేస్తేనే యూ ఆర్ అ గుడ్ ప్రోగ్రామర్. అర్థమైందా? లెట్స్ సీ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫైల్, హ్యాష్ include IO stream using namespace std int main and దీని లోపల as usual return 0. ఓకే, let me save this. పేరు ex handling డాట్ cpp అని పెడతాను. సేవ్ దిస్ అండ్ లెట్ మీ రైట్ ద సేమ్ ప్రోగ్రామ్ ఇందాక ఇచ్చింది. ఇంట్ ఏ, ఇంట్ బి, సీన్ ఏ అండ్ బి, ఆ తర్వాత ఇంట్ div ఈజ్ ఈక్వల్ టు a by b, ఫైనలీ cout div. Okay, let me save this, execute, compile and run. For example నేను 10 5 ఇచ్చాను అనుకోండి, ఆన్సర్ 2 వస్తుంది. there will be no error at all, 2 కదా. బట్ if I give b as 0, see what happens, 5 space 0. సో బేసిక్గా ఏం చేయాలో తెలియక, see if you can see రిటర్న్ వాల్యూ ఈజ్ నాట్ 0. మనం ఏం చెప్పాం? రిటర్న్ ఈజ్ 0 అని చెప్పాం కదా. సో ఇఫ్ యూ సీ మన లాస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రిటర్న్ 0 కదా. బట్ ఇక్కడ రిటర్న్ వాల్యూ ఈజ్ సంథింగ్ ఎల్స్. అంటే ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్ టర్మినేషన్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా టర్మినేట్ అయిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ, లెట్ మీ షో ఇట్ అగైన్. ఇఫ్ ఐ గివ్ కరెక్ట్ వాల్యూస్, అంటే ఐ మీన్ రెగ్యులర్ వాల్యూస్ 10 and 5, రిటర్న్ వాల్యూ విల్ బీ 0. ఇఫ్ యూ సీ, చూసారా? అంటే ప్రోగ్రామ్ యూజువల్గా టర్మినేట్ అయిందని చెప్పి. బట్ ఇక్కడ ఇట్ వాజ్ నాట్ దాట్ కేస్, బికాస్ ప్రోగ్రామ్ యూజువల్గా టర్మినేట్ అవ్వలేదు. సో యూ నీడ్ టు హ్యాండిల్ దిస్. ఎలా హ్యాండిల్ చేయాలి? వెరీ సింపుల్. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ట్రై, క్యాచ్, త్రో స్టేట్మెంట్స్. ఓకే, సో ఏం చేస్తామంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఏ ప్రోగ్రామాటిక్ లైన్లో ఎటువంటి ఎర్రర్ పాసిబుల్ ఉంది అనేది బేసిక్గా మనం కనుక్కోవాలి. మన కేసులో ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైన్ నెంబర్ 11 కదా. సో ఈ లైన్ నెంబర్ 11ని ట్రై అనే బ్లాక్లో పెట్టాలి. లెట్ మీ షో. ట్రై అని చెప్పి ఒక బ్లాక్ క్రియేట్ చేసి దీని లోపల పెట్టాలి. అండ్ ఆబ్వియస్లీ ప్రింట్ చేయాలంటే క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి దీన్ని కూడా ఈ యొక్క ట్రై లోపలనే పెట్టండి. ఓకే, సో బేసిక్గా ఎనీ అసోసియేటెడ్ లైన్స్ విచ్ క్యాన్ క్రియేట్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, వాటిని మనం ట్రై బ్లాక్లో పెడతాం. గాట్ ఇట్? గ్రేట్. అండ్ ఎక్సెప్షన్ని క్యాచ్ చేయాలి. అంటే బేసిక్గా ఏమైనా ఎక్సెప్షన్ వస్తే ఆ ఎక్సెప్షన్ ఏంటి అనేది మనం ఇక్కడ క్యాచ్ చేయాలి. సో బేసిక్గా క్యాచ్ చేయడం ఏంటన్నా అంటే వెరీ సింపుల్. బేసిక్గా ట్రై బ్లాక్ లోపల మనం ట్రై చేస్తాం దీంట్లో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వస్తుందా రాదా అని చెప్పి. ఒకవేళ ట్రై బ్లాక్ లోపల అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వస్తే వి విల్ త్రో ఇట్. ఓకే, అంటే ఏంటన్నా అంటే సి
మనం ఏం చేస్తామంటే ఈవెన్ బిఫోర్ కైండ్ ఆఫ్ డూయింగ్ దిస్ వీ విల్ చెక్ ఏమని, ఇఫ్ బి ఈక్వల్ టు 0 అప్పుడే కదా ఇట్ విల్ బికమ్ అన్ఎక్స్పెక్టెడ్. సో వీ విల్ సే త్రో and we'll say error because b is 0. Okay, else basically we can perform this operation directly. Control X, Control V, and catch lopala basically what are we throwing? String kabatti string s, and you can say cout s. Let me save this now. Execute, compile and run. Let me say 10 and 5 as usual 2 వచ్చింది బికాజ్ ఏమవుద్దంటే దీని లోపల ఫస్ట్ చెక్ అవుద్ది నో కాబట్టి ఎల్స్ లోపలికి వెళ్ళింది ప్రింట్ చేసింది. అండ్ ఓన్లీ ఇఫ్ యూ త్రో సంథింగ్ ఇట్ విల్ క్యాచ్. త్రో చేయకుండా క్యాచ్ చేయలేదు కాబట్టి త్రో చేయలేదు కాబట్టి క్యాచ్లోని ఈ cout స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. Now if I give 5 space 0, see, terminate called after throwing an instance of char const. What is char const? It's a string because char const star ante it's a character pointer. Character pointer is pointing to that string. Advainda? Got it? So if I could have given here, let me say something like 2, okay, ఇక్కడ ఇంట్ పెడతాను, ఆర్ బేసిక్గా ఇఫ్ ఇట్ ఈస్ ఎర్రర్ ఐ విల్ సే త్రో -1. లెట్ మీ సీ, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. 5 space 0 -1 ప్రింట్ అయింది. సో బేసిక్గా ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రింగ్ డైరెక్ట్గా పాస్ అవ్వదు, ఇట్ విల్ బీ అ కైండ్ ఆఫ్ పాయింటర్ కాబట్టి ఇందాక ఇష్యూ వచ్చింది. బట్ ఫర్ అదర్ టైప్స్ లైక్ ఇంట్ ఆర్ క్యార్, నార్మల్ క్యార్ కూడా ఐ థింక్ ఇట్ విల్ వర్క్. Let's say if it is error, I will pass e. So char, let me save this, execute, compile and run. 5 space 0. So e print అయింది. Only for the sequence it is kind of giving a pointer. కాబట్టి మీరు ఒక రకంగా లెట్స్ ట్రై, ఐ థింక్ ఇక్కడ స్టార్ పెడితే పని చెయ్యాలి, బట్ ఐ థింక్ వీ కెన్ నెగ్లెక్ట్ ఇట్ ఆల్సో. ఓకే, యూ కెన్ కైండ్ ఆఫ్ గో హెడ్ విత్ char or what we say int, primitive data types. ఓకే, సో ఇక్కడ ఎసెన్షియల్లీ ఏం చేస్తున్నాం, మనం ఏం చేయట్లేదు. ఏ లైన్లో అయితే ఆర్ దేని వల్ల అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ రావచ్చు, ఎక్సెప్షన్ రావచ్చు, దాన్ని ట్రై లోపల పెడుతున్నాం. ట్రై లోపల పెట్టి కండిషన్ చెక్ చేసి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వస్తుంది అనుకుంటే త్రో చేస్తున్నాం. ఆ త్రో చేసిన దాన్ని క్యాచ్ చేస్తున్నాం. దానివల్ల ప్రోగ్రామ్ సడన్గా మధ్యలో ఆగిపోవట్లేదు. అంటే నా ఉద్దేశం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ cout హాయ్ ఉంది, ఓకే, ఈ హాయ్ కూడా ప్రింట్ అవుతుంది. లెట్స్ సీ, 5 0 హాయ్ కూడా ప్రింట్ అయింది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై క్యాచ్ లేదనుకుందాం. లెట్ మీ సే దిస్ ట్రై క్యాచ్ ఈజ్ నాట్ దేర్. ఓకే, ఇదంతా ఏమీ లేదు అండ్ ఇది నార్మల్గా ఉంది అండ్ మనకి క్యాచ్ కూడా లేదు. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇప్పుడు 5 and 0 ఇస్తే ఆగిపోద్ది సడన్గా. ఇఫ్ యూ సీ రిటర్న్ వాల్యూ ఈజ్ నాట్ 0, అన్ఎక్స్పెక్టెడ్గా టర్మినేట్ అయిపోయింది అండ్ ఆ హాయ్ కూడా ప్రింట్ అవ్వలేదు, అంటే ప్రోగ్రామ్ మధ్యలోనే ఆగిపోయింది. ఓకే, బట్ ట్రై క్యాచ్ వల్ల ప్రోగ్రామ్ మధ్యలో ఆగదు. గాట్ ఇట్? పక్కా? గ్రేట్. ఇవాల్టి మన టాపిక్ రివిజన్ ఆఫ్ C++. ఒక బ్రాడ్ టాపిక్ అనమాట. బట్ బిఫోర్ దాట్, ఎస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. అసైన్మెంట్ క్వశ్చన్ ఏంటి? చాలా సింపుల్. సో బయట ఐ థింక్ ట్రై లోపల ఫస్ట్ ట్రై ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత చెక్ చేస్తున్నాం ఇఫ్ x ఈజ్ <0, ఎస్ కాబట్టి ఇట్ విల్ త్రో అయ్యాక ఆబ్వియస్లీ ఇంకా ఈ త్రో ప్రింట్ అవ్వదు అండ్ త్రో చేసాం కాబట్టి ఇట్ విల్ క్యాచ్ ఇట్ అండ్ కాట్ ప్రింట్ అవుద్ది. ఫైనలీ బయట ఎగ్జిట్. సో ట్రై, కాట్ అండ్ ఎగ్జిట్. సో ద ఆన్సర్ ఈస్ ట్రై, కాట్, ఎగ్జిట్. గ్రేట్.
సో కమింగ్ టు ది కైండ్ ఆఫ్ రివిజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ప్లస్ ప్లస్ ఒక ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, దీంట్లోని ఫస్ట్ బేసిక్ విషయం ఏంటంటే వేరియబుల్స్. ఏంటివి? బేసిక్గా ది ఆర్ కంటైనర్స్. ఓకే, ఆ తర్వాత డేటా టైప్స్. ఇవేంటి? బేసిక్గా ఈ కంటైనర్స్ యొక్క టైప్స్. ఓకే, ఆ తర్వాత ఇట్ ఈస్ ఆపరేటర్స్. సో వాట్ ఆర్ ఆపరేటర్స్? బేసిక్గా ఎక్స్ప్రెషన్ ఉంటే ఏదైనా ఆ ఎక్స్ప్రెషన్లో ఆపరేషన్ని డిఫైన్ చేసేది ఆపరేటర్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ వాట్? ఆబ్వియస్లీ అర్రేస్. ఓకే, సో ఇఫ్ వేరియబుల్ ఈజ్ కంటైనర్, అర్రేస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ కంటైనర్స్. ఓకే, ఆ తర్వాత 2D అంటే బేసిక్గా కలెక్షన్ ఆఫ్ 1D కంటైనర్స్, 1D అరే కంటైనర్స్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫంక్షన్స్. ఇవేంటి? బేసిక్గా ఇట్ ఈస్ జస్ట్ గ్రూప్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. సో ఏదైనా ఒక కోడ్కి స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 2 3 4 5 6 7 8 9 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. దీంట్లో ఈ ఫస్ట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఒక స్పెసిఫిక్ టాస్క్ చేస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను? ఈ మూడింటిని తీసుకెళ్ళి సెపరేట్గా ఫంక్షన్ రాస్తాను అండ్ దానికి పేరు, ఈ టాస్క్ పేరు ఇస్తాను. ఓకే, సో దట్ ఈస్ ఫంక్షన్స్. ఫంక్షన్స్కి పారామీటర్స్ ఉంటాయి, params, అండ్ సెకండ్ది రిటర్న్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ కండిషనల్స్ అండ్ లూప్స్. కండిషన్స్ ఏం చేస్తాయి? కండిషన్ని బేస్ చేసుకుని బేసిక్గా ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి, కైండ్ ఆఫ్ మనకి బేస్డ్ ఆన్ కండిషన్ ఎగ్జిక్యూషన్ చేస్తాయి. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆఫ్ ది కండిషన్. లూప్స్ ఏంటి? రెపిటేషన్. ఈ రెపిటేషన్ బేసిక్గా ఆబ్వియస్లీ కంటిన్యూస్గా ఇన్ఫైనైట్గా రన్ అవ్వకూడదు. కాబట్టి అగైన్ వీ హ్యావ్ కండిషన్. సో ఈ కండిషన్ ఒక రకంగా సాటిస్ఫై అవుతున్నంత వరకు, ఇట్ ఈస్ నాట్ ఏఎస్, ఇట్ ఈస్ ఎస్ఏ, సాటిస్ఫై అవుతున్నంత వరకు ఇట్ విల్ లూప్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, దట్ ఈస్ లూప్స్. నౌ ఆఫ్టర్ లూప్స్ అండ్ కండిషనల్స్, ఆ తర్వాత మన నెక్స్ట్ ఏంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ పాయింటర్స్. ఓకే, పాయింటర్స్ అంటే ఏంటి? స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ స్టోర్స్ అడ్రసెస్. ఓకే, దీంట్లో 2 ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఒకటేమో అండ్ ఫర్ అడ్రస్, ఒకటేమో స్టార్ ఫర్ వాట్? ఫర్ డీరెఫరెన్సింగ్. ఓకే, డైనమిక్ మెమరీ అలొకేషన్లో మీరు ఏం చేస్తారు? డైనమిక్గా రన్ టైంలో డేటా కంటైనర్స్కి మెమరీని అలొకేట్ చేస్తారు. సో మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఆన్ ది రన్ టైమ్. ఓకే, ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఈజ్ ఊప్స్. సో ఊప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటి? క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటి? యాక్సెస్ మోడిఫైయర్స్. బికాస్ మీరు ఏం చేసినా ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దీని బేస్ బట్టే బేసిక్గా మీకు యాక్సెస్ కూడా పాసిబుల్ అవుతుంది. ఆ తర్వాత ఇట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అండ్ ఆబ్వియస్లీ పాలిమార్ఫిజంలో మనకి దీంట్లో మనకి వీ హ్యావ్ ఆల్ డిఫరెంట్ థింగ్స్ లైక్ ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆ తర్వాత డిఫాల్ట్ పారామీటర్స్, ఆ తర్వాత ఐ థింక్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఇవన్నీ. ఓకే, ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్లో నార్మల్గా బై డెఫినేషన్ ఒకటి, అండ్ ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ రిమెంబర్డ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇంటర్ఫేసెస్. ఇవి కూడా దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ రూల్ టు ఓన్లీ షో నెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ హైడ్ అవుట్ ద ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఈ విధంగా దీస్ ఆర్ ది మెయిన్ టాపిక్స్ ఇన్ టు ఇట్. అండ్ అగైన్ కొంతమంది అడిగారు వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్ అని చెప్పి. ఎన్క్యాప్సులేషన్ అంటే పెద్దగా ఏం లేదు. సి నౌ క్లాస్ లోపల మనం ఏం చేస్తాం? ఇన్సైడ్ అ క్లాస్ వాట్ డు వి డూ? బేసిక్గా వీ స్టోర్ బోత్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్ కదా. సో ఈ విధంగా రెండింటిని గ్రూప్ చేసి ఒకే క్యాప్సూల్లో, ఒకే కైండ్ ఆఫ్ కంటైనర్లో స్టోర్ చేయడమే ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ క్యాప్సూలింగ్ ఆర్ కైండ్ ఆఫ్ స్టోరింగ్ టుగెదర్ props and functionalities in the same
కంటైనర్ కాల్డ్ క్లాస్. ఓకే, సో యా, ఒక రకంగా మీకు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ చెప్తున్నప్పుడు ఒక రకంగా వెలిగాయి. సో అవును ఇది వచ్చు, అవును ఇది నేర్చుకున్నాం అనిపిస్తే నా యొక్క 25 days C++ సిరీస్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ రేపటి నుంచి మనం ప్లేస్మెంట్ ప్రిపరేషన్ 30 days ఛాలెంజ్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో దీనికి అందించినట్టే దానికి కూడా సపోర్ట్ని అందించండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.